హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల నీకోసం. నవల్లోకి వెళ్ళబోయే ముందు ఈ నవల చదవడానికి తమ అనుమతిని తెలియజేసిన శ్రీమతి పసుపులేటి సత్య శ్రీనివాస్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నేను అడిగిన వెంటనే చదవండి అని ఒప్పుకున్నారు. చాలా సంతోషమైంది నాకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఇది 2020లో వచ్చిన నవలండి. 4 చంద్రోదయాలు ఒక్కసారి అయినట్టు ఆ గదంతా తెల్లని వెన్నెల్లాంటి వెలుగుని వెదజల్లుతున్నాయి. అందమైన ఫాల్స్ సీలింగ్ లో అమర్చబడిన ఎల్ఈడి లైట్లు ఖరీదైన వాల్ పెయింటింగ్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్న వెలుగులో అతని ముఖారవిందం కూడా మెరుస్తోంది. కాకపోతే ప్రశాంతంగా కాదు, ప్రజ్వలంగా, సూర్యబింబంలా. అతని కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ ని పరిశీలిస్తుంటే అతని చేతివేళ్లు కీబోర్డు మీద చురుగ్గా కదులుతున్నాయి. అతను కౌశల్, జయలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి. సుమారు 30 ఏళ్లు ఉంటుంది అతని వయసు. స్ఫురద్రూపి. ఏ అమ్మాయి అయినా మళ్లీ మళ్లీ తిరిగి చూసేంత అందమైన రూపం, ఆకర్షణీయమైన పర్సనాలిటీ అతని సొంతం. అందమైన, పరాక్రమవంతుడైన రాజకుమారుడి కోసం కలలు కనే ప్రతి ఆడపిల్ల మనసుని కొల్లగొట్టే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అతను. ఆ వయసు కుర్రాళ్లల్లా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు. ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు. అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం. ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం. వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండుంటాయి. కాని అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల అందాల మల్లెతీగలెన్నో అతన్ని అల్లుకోవాలి అనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. ఆ అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కాని ఏ అమ్మాయి అతని గుండె గది వరకు రాలేదు ఇప్పటి వరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు. అపురూపమైన ఏ అపరించి బొమ్మైనా అతనికి తారసపడినప్పుడు అతని హృదయం క్షణకాలమైనా చెలిస్తుందా లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది. అతన్ని చూస్తే ఎప్పుడూ తన కంట్రోల్లో తను ఉండాలి అనుకుంటాడు. వేరే ఎవరైనా తనని కంట్రోల్ చెయ్యాలనుకోవడం అతనికి నచ్చదు. దృఢత్వం, దారుఢ్యం అతని శరీరానికే కాదు, మనసుకు కూడా ఉన్నాయి. మాట తీరు కటువుగా ఉండి పని విషయంలో పట్టుదలగా ఉండే అతనంటే ఆఫీసు స్టాఫ్ అందరికీ గౌరవంతో పాటు భయం కూడా. కౌశల్ తన కంపెనీల్లో ఉద్యోగులందరి సంక్షేమం చూడడంలో ఎటువంటి లోటు చేయడు. అందువల్ల అతని ప్రవర్తన దురుసుగా ఉన్నా దానిని చురుకుతనంగా భావిస్తారు వాళ్ళందరూ. మహారాజుకి ప్రజలకి ఉన్న బంధంలాగానే ఉంటుంది కౌశల్కి కంపెనీ స్టాఫ్కి మధ్యున్న సంబంధం. అతను సొంతం కావడం మాట ఎలా ఉన్నా అతనికి చేరువులో ఉండాలన్నా బంగారు పూలతో పూజ చేసుకుని ఉండాలేమో అని అమ్మాయిలు భావిస్తే అది అతని తప్పు కాదు. అయితే ఏ అమ్మాయికి అతనికి దగ్గరయ్యే ఛాన్స్ లేదని అందరికీ ఒక పెద్ద సందేహం. సిస్టం ముందు కూర్చునున్న అతనిలోని గంభీరతకి ఆ గదిలోని వాతావరణం కూడా వేడుకుతున్నట్లుగా ఉంది. కౌశల్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఇండియా వచ్చిన తర్వాత అతను బిజినెస్ మీద తన దృష్టంతా కేంద్రీకరించాడు. తండ్రి నుంచి వచ్చిన బిజినెస్లను మరింతగా అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. టెక్స్టైల్స్, ప్లాస్టిక్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెంచాడు. కౌశల్ తండ్రి భానుప్రసాద్ కొద్ది సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నాడు. ఒక హెల్త్ ఇష్యూ వల్ల భానుప్రసాద్కి అక్కడ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడే ఉండి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మనసుని బొరువెక్కించే బాధాతప్త జ్ఞాపకాల నుండి తండ్రైనా దూరంగా ఉన్నాడు అనుకుంటాడు కౌశల్. తను ఎక్కడున్నా జరిగిన దారుణ సంఘటన తాలూకా జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటే ఆ బాధని భరించే ధైర్యం దేవుణ్ణి ఇమ్మని కోరుకుంటూ అంతకుముందు ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ రోజులు గడుపుతున్నాడు భానుప్రసాద్. ఆ కుటుంబానికి తగిలిన దెబ్బ ఎప్పటికీ కోలుకోలేంది. కాలం ఏ గాయాన్నైనా మాన్పుతుంది అంటారు. కాని కాలం ప్రయాణించేంత వేగంగా మనసుకు తగిలిన గాయాల నుండి బయటపడలేరు ఎవరు. ఇండియాలో ఉంటే ఆ జ్ఞాపకాల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని తండ్రి ఇంకొంతకాలం అక్కడే ఉంటే బెటర్ అనుకుంటాడు కౌశల్. కౌశల్ కంప్యూటర్ విడిభాగాలను తయారు చేసే కంపెనీని కొత్తగా టేక్ ఓవర్ చేశాడు. ఆ కంపెనీకి అప్పటికే మంచి పేరుంది. అందువల్ల దాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడతను. రీసెంట్ బిజినెస్ వివరాల గ్రాఫ్ చూస్తున్నప్పుడు అతనికి బిజినెస్ మందకొడిగా నడుస్తున్నట్టు అర్థమైంది.
అతను మేనేజర్ని వివరాలు కనుక్కున్నాడు. క్రిస్మస్ సెలవులు పెట్టుకుని కొంతమంది స్టాఫ్ వెళ్లడం వల్ల పని సరిగ్గా సాగడం లేదని అతని మేనేజర్ షీలా అతనికి చెప్పింది. ఈ కంపెనీని కొత్తగా టేక్ ఓవర్ చేశాడు కాబట్టి ఈ విషయాలన్నీ అతనే చూసుకోవాల్సి వస్తోంది. మిగిలిన కంపెనీల్లో సీనియర్ మేనేజర్స్ కౌశల్ వరకు రాకుండా ఇవన్నీ మేనేజ్ చేసుకుంటారు. కంపెనీల్లో పనులు చురుగ్గా సాగడానికి కొంతమంది ఉద్యోగుల్ని తాత్కాలికంగా నియామకాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కౌశల్. అతని కంపెనీల్లో అప్పుడప్పుడు ఇలా తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ ఉంటాడు. అలా చేర్చుకునే వారిలో గవర్నమెంట్ నుండి సిఫార్సు చేయబడిన వ్యక్తులు కూడా ఉంటారు. ఉద్యోగుల్ని నియమించడానికి కావలసిన చర్యలు తీసుకోమని అప్పటికే షీలాకి చెప్పున్నాడతను. ఆఫీస్కొచ్చాక షీలా ఇంటర్కమ్లో చెప్పింది. కాంట్రాక్టు బేసిస్ మీద కంపెనీలో పనిచేయడానికి 3 అప్లికేషన్లు వచ్చాయని. ఆమె ఆ అప్లికేషన్లు తీసుకుని వచ్చేలోపలే అతను ఆలోచించసాగాడు. ఆ ముగ్గురిని ఉద్యోగంలో తీసుకుంటే వాళ్ళకి ఏ ఏ విభాగాల్లో పనులు అప్పజెప్పాలా అని. సిస్టమ్ బ్రౌజ్ చేస్తున్న అతను అసంకల్పితంగా ఒక ఫోల్డర్ ఓపెన్ చేశాడు. ఆ ఫోటోలు చూస్తూ తమ్ముడి జ్ఞాపకాల్లో తనని తాను మరిచిపోయాడతను. నయాగరా జలపాతాల అందాలు తనివితీరా చూశారు తామిద్దరూ. ఘనీభవించిన నీటి రాసుల్ని చూసి ఆనందంతో చిన్నపిల్లాళ్ల తమ్ముడు గెంతులు వేశాడు. తమ్ముడు ఏ చిన్న సాహసం చేయబోయినా చాలా అలర్ట్గా ఉండేవాడు కౌశల్. కొన్నిసార్లు తమ్ముడి ఉత్సాహానికి ఆనకట్ట వేసేవాడు కూడా. ఆ ట్రిప్లో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశారిద్దరు. ప్రతి ఫోటోలోనూ తమ్ముడు ఎంతో ఉత్సాహంతో కనబడ్డాడు. ఆనందం అతని ముఖంలో తొణికిసలాడుతోంది. అలా ఫోటోల్లోనూ జ్ఞాపకాల్లోనూ మిగిలిపోయిన తమ్ముణ్ణి తలచుకుని కౌశల్ కళ్లల్లో సన్నటి నీటి పొర కదలాడింది. న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రపంచంలోని ఉత్సాహమంతా ఆ వేడుకల్లో వరదలై పొంగింది. ఆ వెనువెంటనే పెను ప్రమాదం పొంచుందని తెలియలేదెవ్వరికీ. ఆ సంఘటన గుర్తుకు రాగానే అతని ఆలోచనల్లో మరింత అలజడి కలిగింది. నుదిటి మీద అరచేత్తో రుద్దుకున్నాడు అసహనంగా. ఎన్నున్నా ఏమీ చేయలేని అసహాయ క్షణాలు ఎంత గొప్పవాణ్ణైనా ధైర్యవంతుణ్ణైనా కొద్దిసేపైనా అలజడికి అసహనానికి గురిచేస్తాయి. కౌశల్ కూడా అటువంటి పరిస్థితికే లోనయ్యాడు ఆ క్షణంలో. 3 ఏళ్లయింది ఆ ఘటన జరిగి. ఆ విషాద సంఘటన అతని కుటుంబాన్ని కుదిపేసింది. అప్పట్నుండి అతను మళ్ళీ అలా వేడుకలు చేయలేదు. తమ్ముడు, నువ్వు నాకెప్పుడూ దూరం అవ్వవు. నువ్వు ఎక్కడున్నా అనుక్షణం నా వెన్నంటే ఉంటావు. కౌశల్ హృదయం అతని తమ్ముడి ఆలోచనలతో భారమైంది. అదే సమయంలో ఇంకొక వ్యక్తి అతనికి గుర్తుకొచ్చింది. ఆమె గుర్తుకు రాగానే కౌశల్ ముఖం ఆవేశంతో కందింది. కోపంగా పిడికిలి బిగించాడు. ఆమె పట్ల తీవ్రమైన భావాలు అతని హృదయంలో పౌర్ణమి పూట సముద్ర కెరటాల్లా లేచాయి. అతని క్యాబిన్ డోర్ చిన్నగా నాక్ చేసిన శబ్దం విని తన కుర్చీ పక్కనున్న సైడ్ టేబుల్ మీద రిమోట్ తీసి ప్రెస్ చేశాడు కౌశిక్. అతని క్యాబిన్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. షీలా లోపలికొచ్చింది. అప్పటి వరకు ఉన్న ఆలోచనల్లోంచి వెంటనే బయటకొచ్చేశాడు. సమయానికి తగినట్టుగా అతను తనని తాను సర్దుబాటు చేసుకోగలడు. పరిస్థితులకు అనుగుణంగా మేనేజ్ చేసుకోగలడు. షీలా చేతిలో అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 3 కూడా గవర్నమెంట్ నుండి వచ్చిన సిఫారసు అప్లికేషన్లే. 3 గ్రాడ్యుయేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీరు ఓకే చేస్తే వీళ్ళు 3ని అపాయింట్ చేయొచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినప్పుడు అపాయింట్ చేసేయడమే అన్నాడు కౌశల్. మీరొకసారి చూడండి సార్ అంది షీలా. మహా అయితే 2 లేదా 3 నెలలు ఉంటారంతే కదా, తీసేసుకోండి. మనకి ఇప్పుడు స్టాఫ్ అవసరం ఉంది అన్నాడు కౌశల్. 3 సిఫారసులు ప్రభుత్వం నుండి వచ్చిన వీటిలో ఒకటి జైలు అధికారుల నుండి వచ్చింది అంది షీలా. ఆమె ఆ మాట చెప్పినప్పుడు విన్న అతని ముఖ కవళికల్లో ఏ భావము కనిపించక కొంచెం కన్ఫ్యూజ్ అయిందామె. ఆమె దొంగతనం చేసిందా, అవినీతికి పాల్పడిందా అడిగాడు షీలా వైపే చూస్తూ. లేదు సార్, 2 కాదు అంది షీలా. దెన్ నో ప్రాబ్లం, అపాయింట్ చేసేయండి అన్నాడు కౌశల్. ఎందుకో అతనికి ఆ టాపిక్ ఇంకా పొడిగించాలని అనిపించలేదు. షీలా తెచ్చిన లిస్టులో జైలు అధికారులు సిఫార్సు చేసిన పేరు ప్రణతిది. ప్రణతి ఆ ఉద్యోగం దొరుకుతుందని ఎక్కువ హోప్ ఏమీ పెట్టుకోలేదు. చిన్న వయసులోనే ఎక్కువ జీవితాన్ని చూసేసిన ఆమెలో ఒక విధమైన నిర్లిప్త భావన నెలకొనుంది. ప్రణతిది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రిది జయలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోనే ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం. ప్రణతి తల్లికి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం.
ఇద్దరికీ చిన్న ఉద్యోగాలు, ముగ్గురు పిల్లలు అవడంతో వారి జీవితాలు భారంగా గడిచేవి. మగ పిల్లవాడు లేడని వాళ్ళు తరచూ అసంతృప్తికి లోనయ్యేవారు. ప్రణతి ఎప్పుడూ తండ్రి నిర్లక్ష్యానికి, నిరాదరణకి గురవుతూ ఉండేది. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా జరిగిన ఆ సంఘటన ఒడిదుడుకులుగా సాగుతున్న ఆమె జీవన నావని మరింతగా అల్లకల్లోలం చేసేసింది. ఆమె మీద మోపబడిన నేరానికి ఆమెకు 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ప్రణతి అరెస్టైన రోజు నుండే ఆమె తల్లిదండ్రులు ఆమెని దూరం పెట్టారు. ఆమె కస్టడీలో ఉన్నన్ని రోజులు కానీ, విచారణ జరుగుతున్నప్పుడు కానీ ఆమె కుటుంబ సభ్యులెవరూ ఆమెని కలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రణతి తమ కూతురే కాదు అనే నిర్ణయానికే వచ్చేశారేమో వాళ్ళు అనుకున్నారు అందరూ. విచారణ జరుగుతున్న సమయంలో ప్రణతికి వాళ్ల వీధిలోనే ఉండే ఒక వ్యక్తి కోర్టు దగ్గర కనిపించాడు. అతనిని ఆమె తన తల్లిదండ్రుల గురించి అడిగింది. ఒక వారం రోజుల తర్వాత అతను మళ్లీ కనిపించాడు. అప్పుడు చెప్పాడతను ప్రణతి కుటుంబం గురించి, ప్రణతి ఏమాత్రం ఊహించని విషయాలు. నిన్ను కలుసుకోవడానికి కాదు కదా, నిన్ను తలచుకోవడానికి కూడా మీ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ప్రణతి అనే కూతురే మాకు లేదు అన్నాడు ఆ వ్యక్తి. తల్లిదండ్రులు తనని ప్రేమగా పెంచడం లేదని ఆమె అనుకునేది. కాని ఇలా తమకి సంబంధం లేని మనిషిగా భావిస్తారని ఆమె ఎంతమాత్రం ఊహించలేదు. అయినా కూడా ఆమె మనసులో ఇంకా ఆశ మిగిలే ఉంది. వాళ్ళు తనని కలుసుకుంటారని. నా పేరెంట్స్ నిజంగా అలా అన్నారా? మీరు నా పేరెంట్స్ని కలుసుకున్నారా? పొరపాటున వేరే ఎవరినైనా కలుసుకున్నారేమో అంది ప్రణతి. వాళ్ళెవరూ నిన్ను తమ మనిషిగా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. తమ కూతురు ఒక నేరస్తురాలు అని తెలిస్తే తమ మిగతా కూతుళ్లకి పెళ్లిళ్ళు అవ్వవని వాళ్ల భయం. నీకొక కుటుంబం ఉందని మరిచిపో అన్నాడతను. బీడుభూమిలా మారిపోయింది ఆమె హృదయం. ఆమె కళ్ళు ఎప్పుడో వర్షించడం మానేశాయి. ఎటు చూసినా ఎడారిలా కనిపిస్తోన్న నిస్పృహలో నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది ప్రణతి. తల్లిదండ్రులు తనని ఎందుకు ప్రేమగా చూడడం లేదో ప్రణతికి ఎప్పుడు అర్థమయ్యేది కాదు. తండ్రి అయితే ప్రణతి ముఖం చూడ్డానికే ఇష్టపడేవాడు కాదు. తల్లి కూడా ఎప్పుడూ కసురుకున్నట్టు మాట్లాడడం ప్రణతిని మరింతగా బాధ పెట్టేది. తల్లికి ప్రణతి మీదనున్న కోపం అసహాయత వల్ల కలుగుతోన్న కోపమని అర్థం చేసుకునే వయసు ప్రణతికి లేదు. ప్రణతికి ఊహొచ్చినప్పటి నుండి ఆమె కొత్త బట్టలు ఎప్పుడూ వేసుకోలేదు. ఆమె అక్కలు వాడిన బట్టలే ఆమెకెప్పుడూ వేసుకోవడానికి ఇచ్చేవారు. పుస్తకాల దగ్గర నుండి ఆమెకి కావలసిన ప్రతి వస్తువు వాడేసిన పాత వస్తువులే అయ్యాయి. ప్రణతి మనసు చాలాసార్లు ఎదురు తిరిగేది ఆ పాత బట్టలు వేసుకోవడానికి, ఆ పాత వస్తువులు వాడుకోవడానికి. అయినా అంతకు మించి గత్యంతరం లేకపోవడంతో బాధని, కోపాన్ని దిగమింగుకుని ఆ పాత వస్తువుల్నే వాడుకునేది. అణిచిపెట్టుకున్న కోపం ఆమెను హైపర్ యాక్టివ్గా మార్చడం మొదలుపెట్టింది. పెంకితనం, పట్టిన పట్టు విడవకుండా ఉండడం ఆమె లక్షణాలుగా మారాయి. తల్లిదండ్రులు ఆమెతో సరిగ్గా ప్రవర్తించినట్లే ఆమె కూడా వాళ్లతో పెడసరంగా ఉండేది. తల్లి చెప్పిన మాట వినకపోవడం, బయటికి వెళ్లినా తల్లికి చెప్పకపోవడం చేసేది ప్రణతి. తన 2 అక్కలతో కూడా సఖ్యంగా ఉండేది కాదు. ప్రణతికి చదువు మీద చాలా శ్రద్ధ ఉండేది. ఆమె మనసులో ఎటువంటి కలవరం ఉన్నా దాని ప్రభావం చదువు మీద పండించేది కాదు. ఆమె చదివేది గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అయినా ఎప్పటి పాఠాలప్పుడు శ్రద్ధగా చదువుకుంటూ తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. 10th పరీక్షలైనప్పుడు ప్రణతి పేరు చాలా మందికి తెలిసింది. ఆమెకు ఆ సిటీలోనే 10వ ర్యాంక్ వచ్చింది. ప్రైవేట్ కాలేజీలు ఆమెని ఫీజులు లేకుండా జాయిన్ చేసుకుని చదివించడానికి ముందుకొచ్చాయి. రంగారావు ప్రణతిని కాలేజీకి పంపడానికి ఒప్పుకోలేదు. నీ అక్కలు ఇంట్లోనే ఉంటున్నారు, నువ్వు మాత్రం కాలేజీ అంటూ బయటకెళ్ళిపోదామనుకుంటున్నావా? అదేం కుదరదు. వాళ్లతో పాటు ఇంటి పట్టునే ఉండి పనులు చేసుకో అన్నాడు రంగారావు కోపంగా. ఆడపిల్లలు కళ్ల ముందు తిరుగుతుంటే వాళ్ళని ఏదో ఒకటి అంటుండేవాడు. ఆడపిల్లల పట్ల భర్త ప్రవర్తన శ్రీవిద్యకి నచ్చేది కాదు. కాని చిన్న మాట ఆమె తిరగేసినా అతను గట్టిగా అరిచేవాడు. మరీ ఎక్కువ కోపమొస్తే ఆమె మీద చేయి చేసుకునేవాడు కూడా. శ్రీవిద్య రంగారావును ఎదిరించి ఏమీ మాట్లాడేది కాదు. మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రణతి నిర్ణయించుకుంది. తండ్రి ఒప్పుకోకపోతే అతన్ని ఎదిరించింది. అమ్మ డిగ్రీ చదివింది కాబట్టే కదా ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. నువ్వు కాలేజీ ఫీజు కట్టనవసరంలే, నేను కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందే అని పట్టుబట్టింది. ప్రణతి కాలేజీకి వెళ్లిన మొదటి రోజే జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. చురుకైన అమ్మాయి అయినా కొత్త వల్ల బెరుకుగా కాలేజీ ఆవరణలో అడుగుపెట్టింది. ఇంటర్మీడియట్లో చేరిన కొత్త స్టూడెంట్స్ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. ఆవరణలో ఉన్న డయాస్ మెట్ల మీద గుంపులా కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు.
వాళ్ళ ముందు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళ ర్యాగింగ్ అయిపోయినట్లుగా వాళ్ళని పంపించేసి ఆ స్థానంలో ప్రణతిని నిలబెట్టారు. మొదటి రోజే లేటుగా వచ్చేవేంటి? అడిగింది ఒక అమ్మాయి ప్రణతిని. ఇంటి దగ్గర లేట్ అయింది అంది ప్రణతి. వీళ్ళకేం తెలుసు నేనిక్కడికి రావడానికి ఎంతగా పోరాటం చేశానో అనుకుంది మనసులో. అందరితో పాటు వస్తే స్పెషల్ ఏముంది? అందరినీ కలిపి ర్యాగింగ్ చేసేస్తాం, క్లాసులకు పంపేస్తాం. ఇలా సెపరేట్గా వస్తేనే ఈమెని స్పెషల్గా ర్యాగింగ్ చేయొచ్చు. ఆ ఛాన్స్ మనకిద్దామని ఈ పాప లేటుగా వచ్చింది కదా పాప? వంకరగా నవ్వుతూ అన్నాడు అప్పుడే అక్కడికొచ్చిన వినోద్. అతన్ని చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో బెదురుని చూసింది ప్రణతి. అప్పటి వరకు అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు జూనియర్స్ ని సరదాగానే ర్యాగింగ్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదు. వినోద్ అక్కడికి రావడం, అక్కడ ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయని వాళ్లలో జంకు కలిగింది. వినోద్ ర్యాగింగ్ పేరుతో వల్గర్గా బిహేవ్ చేస్తాడు ఆ అమ్మాయిలతో. ఇబ్బందికరంగా మాట్లాడడం, తాకడం, ముద్దు పెట్టుకోవడం కూడా చేస్తాడు. ఈ విషయాలన్నీ తర్వాత తెలిసాయి ప్రణతికి. ప్రణతి ఏం మాట్లాడకపోవడంతో ఏం పాపా మాట్లాడావు అంటూ ఆమె చెక్కిల మీద చేయి వేయబోయాడు. అప్పుడే అక్కడికొచ్చిన అమృత్, హాయ్, ఏంటి ఇంత లేటుగా వచ్చావు? నేను నిన్ను 9 కల్లా వచ్చేయమన్నాను. 9:40 అయిపోయింది. 10th కల్లా నీ క్లాసులు మొదలవుతాయి. నడు, నీ క్లాస్ రూమ్ చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ అంటూ చొరవగా ఆమె చేయి పట్టుకుని అక్కడి నుండి కదిలాడు. అలా ఆమె వెళ్లాల్సిన బ్లాక్ వరకు తీసుకెళ్లిన అమృత్ అప్పుడు ఆమె చేయి వదిలిపెట్టాడు. అంతవరకు ప్రణతి కూడా అతనిని ప్రతిఘటించలేదు. తనని తాకబోయిన వినోద్ నుండి కాపాడినప్పటి నుండి ప్రణతికి ఫ్రెండ్ అయిపోయాడు అమృత్. అమృత్ తనని తాను పరిచయం చేసుకుని ఆమె పేరు కూడా అడిగాడు. చెప్పింది ప్రణతి. అమృత్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. అలా మొదలైంది ఇద్దరి స్నేహం. రోజు రోజుకి గాఢమైంది. అమృత్, అమృత్, ఎప్పటికీ నా స్నేహితుడిగా ఉంటానన్నావు, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? అమృత్ గుర్తుకు రాగానే ఆమె కళ్లల్లో నీళ్లు నిలిచాయి. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంది. ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నాన్న వాళ్ళు వదిలేయడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేశాయి. కేసు విచారణ తర్వాత ప్రణతికి 3 సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం. ప్రణతి వైఖరి అప్పట్నుండే మారడం ప్రారంభమైంది. పెంకితనం స్థానంలో విధేయత, చురుకుతనం బదులు నిదానం అలవాటయ్యాయి. వీధి జీవితాన్ని ఎప్పుడు ఏ మలుపులు తిప్పుతుందో తెలీదు కాబట్టి అప్పుడున్న క్షణాలే మనవిగా గుర్తించి అనుభవించాలి అని అర్థం చేసుకుంది. అప్పటి వరకు ఆమె ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేసేది. ఏ పని చెయ్యాలనుకున్నా పెద్దగా ఆలోచించేది కాదు. ఆమెకిష్టమైన రీతిలో ఉండేది. తల్లిదండ్రులు దేనికి మందలించినా పట్టించుకునేది కాదు. ఇంటర్మీడియట్ అయ్యాక బీటెక్లో ఐటీ చేయాలని ప్రణతి ముందుగానే అనుకుంది. మంచి ఉద్యోగం వస్తే తనని నిరాదరించిన వారందరి ప్రవర్తనలోనూ మార్పు వస్తుందని ఆమెకు అనిపించేది. స్వశక్తితో జీవించాలని కలలు కనేది. అనుకోని విధంగా జీవితం మలుపు తిరిగినా ఆమె తన ఆశయాన్ని వదల్లేదు. చక్కటి ప్రవర్తనతో ఉండడం వల్ల జైలు వార్డెన్ సుశీల ఆమెకు చదువు విషయంలో సలహాలిచ్చేది. ఆ 3 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటర్స్ బాగా నేర్చుకుంది. ఆమె సత్ప్రవర్తనతో సంతృప్తి చెందిన సుశీల ప్రణతికి ఉద్యోగం చూసిపెట్టే బాధ్యత కూడా తీసుకుంది. అంత చిన్న వయసులో జీవితంలో దెబ్బలు తిన్న ప్రణతి మీద ఆవిడికి సానుభూతి ఉంది. ప్రణతి మంచితనం వల్ల అది ఆమె మీద అభిమానంగా మారింది. కంపెనీల్లో వేకెన్సీలు వచ్చినప్పుడు సుశీల తమ వైపు నుండి అప్పుడప్పుడు కొంతమందిని సిఫారసు చేస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న శిక్షాకాలంలో సత్ప్రవర్తన కలిగి ఉన్నవారిని మాత్రమే ఆమె రికమెండ్ చేస్తుంది. ప్రణతి విషయంలో సుశీలకి ఎటువంటి అనుమానము లేదు. ఎక్కడ ఉద్యోగం వచ్చినా ప్రణతి ఆమె విధులని పర్ఫెక్ట్గా నిర్వహిస్తుందని సుశీల అర్థం చేసుకుంది. అందుకే ఆమె కౌశల్ కంప్యూటర్స్ కంపెనీలో ఉద్యోగానికి ప్రణతి పేరు సిఫారసు చేసింది. జైలుకెళ్ళిందని తల్లిదండ్రులే ఆమెని వదులుకున్నారు. జైలు నుండి విడుదలయ్యాక సమాజం నుండి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ ప్రణతికి ఎదురయ్యాయి. ఆమెని ఆ పరిస్థితుల నుండి మళ్లీ సుశీలే రక్షించింది. ఆమెకు ఉండడానికి షెల్టర్ ఇప్పించడంలో కూడా సహకరించింది. అందువల్లే ప్రణతి ఈ ఉద్యోగం దొరుకుతుందని పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఏదో ఒక మంచి ఉద్యోగం దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి అని మాత్రం అనుకుంది. సుశీల సిఫార్సు చేయడం వల్ల ప్రణతికి ఉద్యోగం ఇవ్వడానికి ఆలోచించనక్కర్లేదని షీలాకి తెలుసు. కానీ కౌశల్కు ఒకసారి చెబితే బెటర్ అనిపించి ఆమె అతని క్యాబిన్లోకి వెళ్లి ప్రణతిని జైలు వార్డెన్ సిఫార్సు చేస్తోందని చెప్పింది.
కౌశల్ చెప్పడంతో తనకొచ్చిన 3 అప్లికేషన్లలోని క్యాండిడేట్స్కి మర్నాటి నుండి కంపెనీలో జాయిన్ అవ్వచ్చునని తెలియపరిచింది. తనకి ఉద్యోగం వచ్చిందని ప్రణతి చాలా సంతోషపడింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. అడుగడుగునా మీరు అమ్మకంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నారు అంది ప్రణతి సుశీలకి కాల్ చేసి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండు. వెనకటి విషయాలేమీ ఆలోచించకుండా హాయిగా ఉద్యోగం చేసుకో అంది సుశీల. ప్రణతుండేది ఒక పాత ఉమెన్స్ హాస్టల్లో. ఆ హాస్టల్ వార్డెన్ మేరీ. ఆమెని ప్రణతికి షెల్టర్ ఇమ్మని సుశీల అడిగినప్పుడు హాస్టల్లో గదులేమీ ఖాళీలు లేవు. అయినా ఆమె సుశీల మాట కాదనలేదు. మేరీ కొన్ని సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. మేరీ దగ్గర చాలా పాత సామాన్లుంటాయి. ఆమెకి తెలుసున్న వాళ్ళు ఇంకా ఆ కాలనీలో అందరూ తాము వాడని వస్తువులను మేరీకిస్తుంటారు. ఆమె వాటినన్నింటినీ కొన్ని గదుల్లో ఉంచుతుంది. ఆ వస్తువులు ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకుని డబ్బులు ఇవ్వనక్కర్లేకుండా. అందువల్ల ఉమెన్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లోని 4 గదులను ఆ సామాన్లకి కేటాయించింది. వాటిలో ఒక చిన్న రూమ్ ఖాళీ చేయించి ప్రణతికిచ్చింది. అదే మహా అదృష్టంగా భావించింది ప్రణతి. తనకి ఉద్యోగం వచ్చిన సంగతి మేరీకి చెబుదామని గదిలో నుండి బయటకొచ్చింది ప్రణతి. మేరీ గుర్తుకు రాగానే ప్రణతి పెదవులపై నవ్వు కదలాడింది. మేరీకి ఒక అలవాటుంది. నేను ముందే చెప్పానా అని అంటూ ఉంటుంది. అవును, మీరు ముందే చెప్పారు అని అనగానే చాలా సంతోషపడిపోతుంది. అద్దెకొచ్చిన మొదట్లోనే ప్రణతికి ఆ విషయం అర్థమైంది. మేరీ నవ్వు నిర్మలంగా మనస్ఫూర్తిగా ఉంటుంది. అందువల్ల ఆమెని సంతోషపెట్టడానికి ప్రణతి కూడా అవును మీరు ముందే చెప్పారు అంటూ ఉంటుంది. మేరీ కూడా చాలా సంతోషపడింది ప్రణతికి జాబ్ వచ్చిందని. జీవితంలో మరో అనుకోని మలుపు తిరగబోతోందని తెలియని ప్రణతి మర్నాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తూ నిద్రకు ఉపక్రమించింది. బెడ్ మీద చేరిందన్న మాటే కాని ప్రణతికి నిద్ర పట్టడం లేదు. సుశీల ఫోన్ చేసి అందించిన తీపి కబురు పదే పదే తలచుకుంది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉన్నా ఇంకా ఏవేవో ఆలోచనలు ఆమె అంతరంగాన్ని ఆక్రమించుకున్నాయి. 3 ఏళ్ల నుండి ఆమె అనుభవించిన జీవితం వల్ల ప్రణతి ప్రతి సిచ్యువేషన్ని అన్ని కోణాల నుండి చూడడం అలవాటు చేసుకుంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మొదటి రోజు ఎవరికైనా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు. నేను జైల్లో శిక్ష అనుభవించొచ్చాను. ఈ సమాజం నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోదు. నాతో ఆఫీసులో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఎవరెలా ప్రవర్తించినా పట్టించుకోకుండా ఉండాలి. నేను జైలు శిక్ష అనుభవించానని తెలిసి వాళ్ళు ఉద్యోగం నుండి తీసేస్తే మాత్రం సమస్య తప్పదు. నా పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది అనుకుంది ప్రణతి. ఇలా ఆలోచిస్తున్న ఆమెకి గుర్తొచ్చింది సుశీల తనని సిఫార్సు చేసినప్పుడే వాళ్ళకి ఈ విషయం కూడా తెలియజేస్తుందని. అప్పుడు తను రిలీజ్ అయిన ఖైదీ అని తెలిసే వాళ్ళు తనకి ఉద్యోగం ఇచ్చారని అర్థమైంది ఆమెకి. ఈ కారణంతో నన్ను ఉద్యోగంలో నుండి తీసేరు, కానీ వాళ్ళు నాతో ప్రవర్తించే విధానంలో తేడా ఉండొచ్చు. ముందు నుండి మానసికంగా సిద్ధంగా ఉంటే తర్వాత బాధపడనక్కర్లేదు. ప్రణతి పెదవులపై విషాదంతో కూడిన చిరునవ్వు కదిలింది. ఏం తప్పు చేశావని జీవితం నిన్నిలా శిక్షించింది? నీ హృదయంలో కొలువైన ప్రేమని నువ్వు తలచుకోని క్షణం ఉందా? ఆ ప్రియ సన్నిధిలో వసంతవనంలో పూలబాట్ల జీవితం సాగిపోవాలని ఎన్నెన్ని కలలు కన్నావు. ఆ కలలన్నీ నీ హృదయాకాశంలో అలాగే ఉన్నాయి. కానీ పగటి వెలుగులో నక్షత్రాల్లా ప్రకాశాన్ని కోల్పోయాయి. జాబిలిరేడు ఉదయించేనా? నీ కలల తారకలన్నీ మిలమిలా మెరిసేనా? ఆ ఘడియలు నీ జీవితంలో వచ్చేనా? చేజారిన జ్ఞాపకాల్లోని ప్రేమ భావ సంచలనంతో ఆమె గుండెల్లో అలజడి మొదలైంది. కాసేపటికి ఆమె ప్రస్తుత పరిస్థితి మీదకి ఆమె దృష్టి మరల్చుకుంది. ఇప్పుడు దొరికిన కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాక అక్కడి అధికారులతో జాగ్రత్తగా మెలుగుతూ తన లిమిట్స్లో తాను ఉండాలని నిర్ణయించుకుంది. అధికారాన్ని ఎప్పుడూ గౌరవించాలని, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె జైల్లోని అనుభవాల ద్వారా తెలుసుకుంది. కొంతమంది అధికారులు దర్పాన్ని ఎక్కువ ప్రదర్శిస్తారు. వాళ్ళ అండర్లో ఉండడం తప్పనిసరైనప్పుడు ఆత్మాభిమానాన్ని వదులుకొని వాళ్ళ అహంకారపూరిత ప్రవర్తనకి లోబడి పనులు చేయాల్సి వస్తుంది. అక్కడ ఆమెను ఎవరూ ఎక్కువగా గమనించకుండా వీలున్నంత జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. ఆమె ఇదివరకటి స్వభావానికి అది పూర్తిగా విరుద్ధం. తుళ్ళిపడే జలపాతంలా, పొంగిపొర్లే ప్రవాహంలా ఉండేది ప్రణతి. ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆమె అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అత్యంత ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన తర్వాత ఆమెలో ఒకలాంటి నిర్వేదం అలుముకుంది. మర్నాడు ఉదయం 9 కల్లా ఆఫీసు దగ్గర ఉండాలని
సుశీల చెప్పింది. అప్పుడు గుర్తొచ్చింది ప్రణతికి. ఆమె దగ్గర కొన్ని డ్రెస్సులున్నా అవి చాలా పాతబడిపోయాయి. పైగా వాటిలో ఒకటి కూడా ఆఫీసుకు వెళ్ళడానికి పనికిరాదు. ఆ తర్వాత ఆమె ఇంకెక్కువ ఆలోచించలేదు. ప్రణతి వర్తమానంలో జీవించాలి అనుకుంటుంది. ప్రణతికి రేపటి మీద ఆశుంది. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తొంగి చూడాలన్న తాపత్రయం ఎక్కువ లేదు. రేపటి సంగతి రేపు చూద్దాం అనుకుని పత్రికలో కొత్తగా మొదలైన తన ఫేవరెట్ రైటర్ రాసిన సీరియల్ చదవడంలో నిమగ్నమైపోయింది. సింధూర వర్ణం నుండి బంగారు వర్ణంలోకి మారుతున్న సూర్యుని చూస్తూ ఆ లేలేత ఎండని అనుభవిస్తూ లాన్లోని పచ్చిక మీద స్కిప్పింగ్ చేస్తున్నాడు కౌశల్. అతను భవంతిలోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయినా కూడా కొంతసేపైనా ఇలా సహజ వాతావరణంలో గడపడం అతనికి చాలా ఇష్టం. రోజు మొత్తానికి సరిపడేంత ఫ్రెష్నెస్ అతను ఉదయాన్నే పొందుతాడు. ప్రసిద్ధ చిత్రకారుడు అత్యంత నైపుణ్యంతో చిత్రించినట్లున్న ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్న అతనికి ఆమె గుర్తొచ్చింది. అత్యంత అందమైన దాన్ని ఏది చూసినా ఆమె గుర్తుకొస్తుంది కౌశల్కి. సహజమైన అందం అతను మొదటిసారి చూసింది ఆమెలోనే. అందంతో అమాయకత్వం పోటీ పడుతున్నట్లుండే ఆమె వదనం కన్నుల ముందు నిలిచింది కౌశల్కి. ఆ అమ్మాయిల్లో ఎవరిని చూసినా కలగని కొన్ని భావాలు అతనికి ఆమెను చూస్తేనే కలిగేవి. కాని ఎందుకనో అతని మనసు ఆమె దగ్గరగా వెళ్లడాన్ని అంగీకరించేది కాదు. ఆమె ఎక్కడుందో అనే ఆలోచనలొచ్చినా బలవంతంగా వాటిని తిరస్కరించడం అలవాటు అతనికి. ఎక్సర్సైజ్ చేసేశాక లాన్లోని కూర్చుని గ్రీన్ టీ తాగుతున్న కౌశల్ మనసు ఇంకా ఆమె గురించిన ఆలోచనలతోనే పరిభ్రమిస్తోంది. ఆమెను చూస్తూ గడిపిన క్షణాలన్నీ అతని స్మృతి పటలం మీద సజీవ చిత్రాలే శాశ్వత ముద్ర వేసుకున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు అతని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం మలయ సమీరంలా అతని మనసుని చల్లగా తాకింది. హాయిగొలిపే ఆమె స్పర్శ గుర్తుకొస్తే మనసు బలహీనపడుతుంది అనుకుంటాడు. అందుకే వెంటనే మనసు మరల్చుకుంటాడు. దూరమైన తీరంలా, చేరలేని గమ్యంలా ఎక్కడుందో మరి. అతని మస్తిష్కంలో ఆవిష్కృతమైన ఆ రూపాన్ని తనివితీరా ఆస్వాదించే అవకాశం అతనికెప్పుడూ రాలేదు. మనసంతా మంచు తెరల్లా కమ్మేసిన ఆమె ఆలోచనల నుండి బలవంతాన తప్పించుకుంటూ టైం చూశాడు మొబైల్లో. షీలా దగ్గరుండొచ్చిన మెసేజ్ ఉంది. ఆ రోజు ఆఫీసులో బోర్డు మీటింగ్ ఉంది. ఆ విషయం రిమైండ్ చేసిందామె. ఆలోచనలన్నీ పక్కన పెట్టి పనుల్లో నిమగ్నమైపోయాడు కౌశల్. తలుపు తడుతున్న శబ్దానికి మెలకు వచ్చింది ప్రణతికి. బెడ్ మీద నుండి వెంటనే కిందకి దిగింది. తలుపు తీస్తే ఎదురుగా మేరీ గుడ్ మార్నింగ్ చెప్పిందామె. ఈ పాటికి లేచుంటావనుకున్నాను అంది ప్రణతి వైపు ఆప్యాయంగా చూస్తూ. రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు, ఇప్పుడే లేచాను అంది ప్రణతి. నీకు ఉద్యోగం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఒకటి చెప్పాలనొచ్చాను అంది మేరీ. చెప్పమన్నట్లుగా చూసింది ప్రణతి. మొదటి రోజు ఆఫీస్కి వెళుతున్నావు. నా దగ్గరున్న వాటిలో నీకు కావలసినవి తీసుకో. డ్రెస్సు, షూసు, ఇంకా నీకేం కావాలంటే అవి. ఆ రూంలోకి వెళ్ళి నీకు నచ్చినవి తెచ్చుకో అంది మేరీ. సరేనంది ప్రణతి. మేరీ వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఆ వస్తువులున్న గదికి వెళ్ళింది ప్రణతి. మేరీ సింగిల్గా ఉంటుంది. ఆమె భర్త ఎక్కడైనా ఉన్నాడో చనిపోయాడో మేరీకి కూడా తెలీదు. ఆమెకి పుట్టింటి వారిచ్చిన 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. పాతబడిన ఆ బిల్డింగ్ని కొన్ని మార్పులు చేసి ఉమెన్స్ హాస్టల్గా మెయింటైన్ చేయసాగిందామె. మేరీ చేసే సోషల్ సర్వీసెస్లో రోడ్డు మీద తిరిగే కుక్కలను పోషించడం కూడా ఒకటి. ఎవరైనా తమ పెట్స్ని ఏవైనా కారణాల వల్ల విడిచిపెట్టాలనుకుంటే వాటిని తెచ్చి ఆమెకు అప్పగిస్తుంటారు. వాటిల్లో దేన్నైనా ఎవరైనా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తే వారికి ఫ్రీగానే ఇచ్చేస్తుంది. బిల్డింగ్ సెల్లార్లోని కొంత ఏరియాలో మెష్ పెట్టించిందామె. అక్కడ పెట్స్ ఉంటాయి. తమకి పనికిరావు అనుకున్నవి అదనంగా ఉన్న వస్తువులు తెచ్చి ఆమెకిస్తూ ఉంటారు ఆ కాలనీలోని వారు. అవన్నీ ఆమె ఒక గదిలో పెడుతుంది. మరెవరికైనా ఆ వస్తువులు అవసరమైతే వాళ్ళు వాటిని వాడుకోవడానికి తీసుకునెళ్లొచ్చు. బట్టలు, జోళ్లు, బ్యాగులు లాంటివి కొంతమంది తీసుకెళ్తుంటారు. పాత టీపైలు, కుర్చీలు, టేబుల్స్, వంట పాత్రలు ఇలాంటివి కూడా ఉంటాయి ఆ సామానుల్లో. వేరే ఎక్కడి నుండైనా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వాళ్ళు అవి తీసుకెళ్లి ఏడాదో 2 ఏళ్ళో వాడుకున్నాక మళ్లీ తెచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకు కూడా కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు. మేరీ చేస్తున్న ఈ సర్వీస్ గురించి ఆ చుట్టుపక్కల చాలా దూరం తెలిసి ఆమెకి చాలా వస్తువులు లభించసాగాయి. అవి ఉంచడానికి ఆమె గదుల సంఖ్య పెంచింది. అలా 4 గదుల్లో ఆ వస్తువుల రకాలను బట్టి ఉంచసాగింది మేరీ. వాటిలో ఒక గది ప్రణతి ఉండడానికి ఇవ్వడం వల్ల ఇప్పుడు అవన్నీ 3 గదుల్లో ఉంటున్నాయి.
బట్టలు, యాక్సెసరీస్ ఉన్న గదిలోకి వెళ్ళింది ప్రణతి. అక్కడున్న బట్టల్లో ఆఫీసుకు వెళ్ళడానికి ఆమెకి సూటబుల్గా ఉండేవి ఏమైనా ఉన్నాయేమో చూసుకుంది. ఒక జీన్సు, జాకెట్టు, టీషర్టు తీసుకుంది. అవి కాస్త అటు ఇటుగా ఆమెకు కావలసిన సైజులోనే దొరికాయి బట్టలు. షూస్ మాత్రం ఆమెకి కావలసిన సైజువి దొరకలేదు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉన్నాయక్కడ. చిన్నవి వేసుకోవడం ఎలాగూ కుదరదు కాబట్టి కొంచెం పెద్దవైనా అవే తీసుకుని తన గదికి వెళ్ళింది ప్రణతి. ఆఫీస్కి రెడీ అవ్వసాగింది ప్రణతి. చిన్నప్పటి నుండి కూడా అక్కలు వాడిన డ్రెస్లే వేసుకునేది. దానికే ఆమెకి చాలా ఉక్రోషంగా ఉండేది. ఆ గదిలో నుండి తెచ్చి బెడ్ మీద పెట్టిన బట్టల వైపు చూసింది. ఈ బట్టలు ఎవరివో బయట వాళ్ళవి. వాళ్ళు ఎవరో ఎలాంటి వారో తెలీదు. వాళ్ళు వాడి వదిలేసిన బట్టలు ఇప్పుడు ఆమె వేసుకుంటోంది. కానీ ఇప్పుడు ఆమెలో ఉక్రోషం లేదు. జైలు జీవితం ఆమెకు నేర్పిన చాలా విషయాల్లో సర్దుకుపోవడం ఒకటి. ఎంతో హుషారుగా ఉండే ఆమె ఇప్పుడు స్తబ్దుగా ఉంటోంది. బెస్ట్ ఫ్రెండ్ అమృత్ గుర్తుకొచ్చాడు. మనసులో కలిగిన బాధ వీచిక కళ్ళల్లో నీటి బొట్టే నిలిచింది ప్రణతికి. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు 3 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రోజు డిసెంబర్ 31. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా గ్రాండ్ పార్టీ జరిగింది. చాలామంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారు. అంతా యూత్. అరుపులు, కేకలు, సంతోషం, సంభ్రమం. పార్టీ చాలా ఉత్సాహంగా జరిగింది. చాలామంది డ్రింక్ చేశారు. అందరూ డ్యాన్స్ చేశారు. కవ్వింతలతో, కేరింతలతో న్యూ ఇయర్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతగా తాగిన తర్వాత కారు నడపడం అంటే ప్రాణాలతో చెలగాటమాడమే. అది ఎలా మొదలైందో, కారు ఎవరు డ్రైవ్ చేశారో ఆమెకు కొంచెం కూడా గుర్తులేదు. ఆ దుర్ఘటనలో ఆమె ప్రియ స్నేహితుడు అమృత్ చనిపోయాడు. కళ్ళు తెరిచేసరికి ప్రణతి హాస్పిటల్లో ఉంది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఆమెకేమీ తెలియలేదు. ఆమెపై నేరం మోపబడింది. ఏమీ వాదించలేదు ప్రణతి. వాళ్ళు చెప్పినవన్నీ ఒప్పుకుంది. తన ప్రియమిత్రుడు చనిపోయాక దేవుడు నిర్దయుడు అనిపించింది. తన సంతోషాలను దూరం చేయడమే ఆ దేవుడి పని అని బాధపడింది. ఎలాంటి ప్రతిఘటన చేయకుండా చట్టం ముందు తల ఉంచింది. న్యాయస్థానం ఆమెకు 3 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఆ 3 ఏళ్లు పూర్తయి ఇప్పుడు సాధారణ జీవితం ఆరంభించింది ప్రణతి. అమృతిని కోల్పోయిన బాధ ఒకటైతే, తన కుటుంబం తన పట్ల ప్రదర్శించిన వైఖరికి ప్రణతి మనసు బాగా గాయపడింది. అనుకోని ఆపద వాటిల్లినప్పుడు కూతుర్ని ఆదరించకపోగా తమకు సంబంధం లేనట్టే వదిలేయడంతో ప్రణతి తీవ్రమైన ఆవేదనకి లోనైంది. ప్రణతి తనలో తాను కుచించుకుని పోయింది. మనసుకి దగ్గరగా వచ్చిన స్నేహితుడు దూరం అయ్యాడు. చిన్నప్పటి నుండి ప్రేమగా చూడకపోయినా కన్నబిడ్డ ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అని కూడా నా కుటుంబ సభ్యులు అనుకోలేదు. వాళ్ళకి నేను అక్కర్లేదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. నేనే వాళ్ళ కోసం పోకలాడుతున్నాను అనుకుంటూ చాలా నెలలు వాళ్ళెవరైనా వచ్చి కలుసుకుంటారేమో అని ఎదురు చూసేది. రాను రాను ఆమెకు అర్థమైపోయింది, ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెని శాశ్వతంగా వదిలేశారని. గుండెని రాయిగా మార్చుకుంది. చిన్న చిన్న భావాలకి ఆమె మనసు స్పందించడం మానేసింది. ఆ 3 ఏళ్లు చాలా ఒంటరితనాన్ని అనుభవించింది. తనకు తానే తోడు అని నిర్ణయించుకుని తనలో తను సంభాషించుకునేది తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. జైలు వార్డెన్ సుశీల చదువుకోమని ప్రోత్సహించడంతో జైల్లోనే కంప్యూటర్ కోర్సెస్ కూడా నేర్చుకుంది. ఆ బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడింది. బాగానే ఉన్నాయనుకుని షూస్ కూడా వేసుకుంది ప్రణతి. అవి కొంచెం లూజ్గా ఉండడం వల్ల నడవడం ఇబ్బందిగా అనిపించింది. గదిలోనే అటు ఇటు నడిచి చూసింది. వాటితో నడవడం అలవాటవుతుందని. కొంచెం పర్వాలేదనిపించాక రూమ్ నుండి బయటకొచ్చి ఆఫీసుకి బయలుదేరింది ప్రణతి. ఆఫీసుకి వెళ్లిన ప్రణతి షీలాని కలిసింది. షీల ఆమెకో కఠినమైన జైలు సూపరింటెండెంట్లా అనిపించింది. ప్రణతిని చూసిన వెంటనే ఆమె ఆఫీసులో ఎంత జాగ్రత్తగా మెలగాలో భయపెడుతున్నట్లుగా చెప్పింది షీల. రోజు టైంకి రావాలి. లేట్ అయినా లీవ్ పెట్టినా శాలరీలో కటింగ్ అయిపోతుంది. నీ పై అధికారులు చెప్పే పనులన్నీ చెయ్యాలి. నిజాయితీగా ఉండాలి. నిన్ను అనుక్షణం నేను కనిపెడుతూనే ఉంటాను. వీటిలో ఏం తేడా వచ్చినా నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పింది, వాయిస్లో సీరియస్నెస్ మిక్స్ చేసి. షీల ఏం చెప్పినా ఎస్ మేడం అంటూ ఆన్సర్ చేసింది ప్రణతి. ఏం చేయకూడదో చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమేం చెయ్యాలో కూడా చెబితే బావుణ్ణు. ఎక్కడి నుండి వెళ్ళి పని చూసుకోవచ్చు అనుకుంది ప్రణతి. ఆమె ఆలోచన అర్థమైనట్లుగా ఆఫీసులో ఏమేం చెయ్యాలో చెప్పింది షీల.
అదే కాకుండా ఎప్పుడు ఏ పని అదనంగా చెప్పినా చేయవలసి ఉంటుందని, అందుకు పేమెంట్స్ సెపరేట్గా ఏమీ ఉండవని కూడా చెప్పిందామె. అన్నింటికీ సరేనని చెప్పి తనకి కేటాయించిన సీటు వైపు కదిలింది ప్రణతి. ఒక్క క్షణం ఆమెకి జరుగుతున్నదంతా నిజమేనా అన్న ఆలోచన కలిగింది. ఆమె తనని తాను ఒకసారి చూసుకుంది. మేరీ ఆంటీ దగ్గర డ్రెస్సు షూసు తీసుకుని వేసుకుని ఎంత పెద్ద ఆఫీస్కి రావడం, ఇక్కడ షీలా అనబడే లేడీ హిట్లర్ ఇప్పటి వరకు ఇచ్చిన క్లాస్ వరకు అంతా నిజమే. వదులుగా ఉన్న ఈ షూలు నడవడానికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయో అంత నిజం అనుకుంది ప్రణతి. తనకి అవి దొరకడమే గొప్ప విషయం. ఇప్పుడు ఈ ఉద్యోగం దొరికింది కాబట్టి తన సమస్యలు కొంతవరకు తగ్గుతాయని ప్రణతి మనసులో ఆశ కలిగింది. షీల ప్రణతిని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. 9 గంటలకి ఆఫీస్కి వచ్చినప్పటి నుండి 10 గంటల వరకు ఆమెకు అప్పజెప్పిన పనులన్నీ ఫాస్ట్గాను పర్ఫెక్ట్గాను చేసిన ప్రణతి మీద సదాభిప్రాయం కలిగింది ఆమెకి. ప్రణతిని తనకి అసిస్టెంట్గా ఉంచుకుందామని అనుకుందామే. ప్రణతిని పిలిచింది తన దగ్గరికి. షూస్ వదులుగా ఉండడంతో పట్టి పట్టి నెమ్మదిగా నడుస్తోన్న ప్రణతిని చూసి తన మీద విధేయతతో ఆమె అలా నడిచొస్తుందనుకుని తృప్తి పడింది షీల. ఈరోజు బిజినెస్ మీటింగ్ ఉంది. బాసు, బోర్డు మెంబర్సు, క్లయింట్లు అందరూ కలిపి 12 మంది ఉంటారు. మీటింగ్ 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. నువ్వు 10:30కి మీటింగ్ హాల్లోకి వెళ్ళి ఒకసారి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చెక్ చేయి. వాటర్ బాటిల్స్ పెట్టు. మీటింగ్ స్టార్ట్ అయిన అరగంటకి నువ్వు వాళ్ళకి కాఫీ సర్వ్ చేయాలి. కిచెన్ స్టాఫ్ నీకు కావలసినవన్నీ ఇస్తారు. అవి తీసుకుని నువ్వు మీటింగ్ హాల్లోకి వెళ్ళి సర్వ్ చేసి రావాలి. అర్థమైందా? అంది షీల. తను ఏం చెయ్యాలో బాగా అర్థం చేసుకుంది ప్రణతి. 10:30కి మీటింగ్ హాల్కి వెళ్ళింది. హాల్ ఖాళీగా ఉంది. ఒక్క పర్సన్ కూడా లేకపోవడంతో ఆమె తను చేయవలసిన పనులు ప్రశాంతంగా చేసుకుని బయటకొచ్చేసింది. సరిగ్గా 11 గంటలకల్లా మీటింగ్ మొదలైంది. ఇంకో అరగంటకి అందరికీ కాఫీ సర్వ్ చేయాలి. ప్రణతికి టెన్షన్గా అనిపించింది. మొదటిసారి కాబట్టి అలా ఫీల్ అవుతున్నాను. కానీ కొన్ని రోజులకి ఈ ఆఫీసు, ఈ పనులన్నీ బాగా అలవాటైపోతాయి అని అనుకుంది. టైం 11:30 అయ్యేటప్పటికీ కాఫీ కెట్లు, కప్సు, షుగర్ క్యూబ్స్ పెట్టుకుని ట్రాలీ రెడీ చేసుకుంది. హాల్లో అడుగు పెట్టబోయే ముందు ఆమె మనసు కొద్దిగా ఉద్వేగానికి లోనైంది. లూజ్గా ఉన్న షూలను మేనేజ్ చేసుకుంటూ నెమ్మదిగా అయినా కాన్ఫిడెంట్గా మీటింగ్ హాల్లోకి అడుగు పెట్టింది ప్రణతి. యూ షేప్లో ఉన్న టేబుల్ చుట్టూ ఉన్న కుర్చీలలో ఉన్నారు అందరూ. కౌశల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మీటింగ్లో ఉన్న వాళ్లకు వివరిస్తూ స్క్రీన్ వైపు తిరిగి ఉన్నాడు. లోపలకు అడుగుపెట్టిన మరుక్షణమే ప్రణతి చూపు అతని మీద పడింది. వెంటనే ఆమె అలర్ట్ అయిపోయింది. అతను ఆమె వైపు తిరిగి లేకపోయినా అతని కోటు, అతను నిలబడిన స్టైలు, అన్నింటినీ మించి అతని వాయిస్ చెవులకు వినిపించగానే ఒక్కసారిగా ప్రణతి తనను తాను మరిచిపోయింది. ఇతను కౌశల్ కాదు కదా, కౌశల్ బిజినెస్లు వేరు కదా, ఇక్కడున్నాడేంటి, అతనికి ఇక్కడేం పని అనుకుంది. కంపెనీలో జాబుకి అప్లై చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఆ కంపెనీ ఎవరిది అని చూసింది. అప్పుడు ఆమెకి కౌశల్ పేరు కనిపించలేదు. ఇక్కడ ఆమె కౌశల్ ప్రజెన్స్ని ఊహించలేదు. ఇందాక మీటింగ్ హాల్లో కడుగు పెట్టే ముందు కలిగిన ఫీలింగ్ గుర్తొచ్చింది ఆమెకి. ఒకలాంటి ఉద్విగ్నత. అది అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమైంది ప్రణతికి. కౌశల్ అక్కడే దగ్గరలో ఉన్నాడని తన మనసు తనకి సంకేతం ఇచ్చిందని అనిపించింది ఆమెకి. అతనికి తనక్కడ పనిచేస్తున్న విషయం తెలిస్తే వెంటనే ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా అనుకుంది. వీలైనంతకాలం కౌశల్కి తనిక్కడ పనిచేస్తున్న విషయం తెలియకుండా మేనేజ్ చేయగలిగితే ఆమెకి ఆ ఉద్యోగం నిలబెట్టుకోవచ్చు అనే ఆశ కలిగింది. అతనికి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ అందరి ముందు కప్స్ పెట్టి వాటిలో కాఫీ పోసింది. ఇంకా కౌశల్కి కాఫీ సర్వ్ చేయాలి. ప్రణతికి ధైర్యం, తెలివి ఉన్నా ఆ సమయంలో అవేమీ పనిచేయట్లేదు. ఆమెని అక్కడ కౌశల్ చూడడం జరిగితే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమె ఊహకి అందడం లేదు. అతనికి దగ్గరగా వెళుతున్నప్పుడు అతను తనని చూడకూడదు అనుకుంటూ వెళ్ళింది. అతనికి అందుబాటులో టేబుల్ మీద కప్పు పెట్టింది. జాగ్రత్తగా ఆ కప్పులో కాఫీ పోసింది. అమ్మయ్య అనుకుంది. వెంటనే ఆమెకి గుర్తొచ్చింది షుగర్ క్యూబ్స్ పెట్టలేదని. షుగర్ క్యూబ్స్, స్పూను కూడా అక్కడ పెట్టింది. కాలం నెమ్మదిగా గడుస్తున్నట్లు, అక్కడ ఎక్కువ సమయం ఉండిపోయినట్లు అనిపించి నెర్వస్ అయింది ప్రణతి. ఇంకా వెనుతిరగబోతుండగా ఆ తడబాట్లో ఆమె నడక బ్యాలెన్స్ తప్పింది. అప్పటి వరకు లూజుగా ఉన్న షూలను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచింది ఆమె. కానీ దృష్టి మరలేసరికి
ఆమె షూస్ ఆమె పాదాలను వదిలి అక్కడే ఉండిపోయింది. ఆమె కాలు షూస్లో నుండి బయటకు వచ్చేసింది. షూ అక్కడే ఉండిపోయి ఆమె పాదం ముందుకు పడింది. ప్రణతి తిరిగి షూ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కౌసల్ ఆమె వైపు తిరిగాడు. ఆ టెన్షన్లో కాఫీ టేబుల్ మీద ఒలిగింది. వెంటనే అక్కడే ట్రాలీలో ఉన్న క్లాత్ తీసుకుని టేబుల్ మీద ఒలికిన కాఫీ నీట్గా తుడిచేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతనికి ఆమెకి 2 అడుగుల దూరం కూడా ఉండదు. ఆమె వెనక అతను నిలబడున్నాడు. అతను స్క్రీన్ వైపు నుండి ఇటు తిరిగాడని లీలగా అనిపిస్తున్నా అతని కదలికలను బట్టి ఆమెకు అర్థమైంది. అతని చూపులు ఆమె వీపుని తడుముతున్నాయి అని ఆమెకు తెలుస్తోంది. ఆమె గుండె కొట్టుకుంటున్న చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. షూలో కాలు పెట్టేసి తల వంచుకుని అక్కడి నుండి బయటకు వచ్చేసింది. ఆమెకు ఆ సమయంలో లూజుగా ఉన్న షూలు పెట్టే ఇబ్బంది కన్నా అక్కడి నుండి బయటపడడమే పరమావధిగా అనిపించింది. అప్పటి వరకు అక్కడ వారికి చక్కగా అన్నీ వివరిస్తున్న కౌసల్ వాక్ ప్రవాహానికి ఆనకట్ట పడినట్లయింది. అనర్గళంగా మాట్లాడుతున్న అతను మాటల కోసం తడుముకొన్నాడు. అతను ఎందుకు తడబాటు పడ్డాడో ప్రణతికి మాత్రమే తెలుసు. కళ నిజమా అర్థం కాక అయోమయంగా ఫీల్ అయ్యే వ్యక్తి కాదతను. ప్రణతిని ఆ సమయంలో అక్కడ ఊహించని అతను ఆమెను వెనక నుండి చూసినా తప్పనిసరిగా గుర్తుపట్టేస్తాడు అనుకుందామె. కౌసల్ చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆమె ప్రణతి కాదు కదా? ఒకవేళ ప్రణతి అయితే అంటే జైలు నుండి సిఫార్సుతో వచ్చి తన కంపెనీలో చేరిన ఆ అమ్మాయి ప్రణతి, తన ప్రియమైన తమ్ముడి అకాల మృతికి కారణమైన ప్రణతి. ఎంత ధైర్యం! తన దగ్గరకొచ్చి పనిచేస్తుందా? తనకి సమీపంగా నిలబడి తనకి కాఫీ సర్వ్ చేసి అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది ఈ అమ్మాయికి? ఇంత జరిగిన తర్వాత కూడా నా దగ్గర జాబ్లో జాయిన్ అయిందేమిటి? కౌసల్లో కోపం చెలరేగింది. కానీ అదే సమయంలో ఏదో తెలియని పాశం అతని హృదయాన్ని పట్టి లాగుతోంది. ఆమెని దూరంగా విసిరి కొట్టాలనిపిస్తోంది అతనికి. కానీ అదే సమయంలో అలా చేయలేని అసక్తత అతన్ని ఆవరిస్తోంది. 2 రకాల ఆలోచనల సందిగ్ధంలో తనని తాను ఏం చేసుకుంటాడో అన్న భయం మెదిలింది అతనిలో. మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చింది ప్రణతి. కిచెన్లోకి వెళ్ళింది ట్రాలీ మూవ్ చేసుకుంటూ. తన సీట్లో కూర్చునున్న షీలా ప్రణతి కిచెన్ వైపు వెళ్లడం చూసింది. ప్రణతి నడకలోని కంగారుని కనిపెట్టిందామె. జాబులో జాయిన్ అయిన మొదటి రోజు కదా, మీటింగ్ హాల్లో అంతా సవ్యంగా చేసిందా లేదా అన్న సందేహం కలిగింది ఆమెలో. అడిగి చూద్దామనుకుంది. మీటింగ్లో అతను ప్రజెంట్ చేయవలసింది అయిపోవడంతో మిగిలిన వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పేసి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు కౌసల్. అతని ఆలోచనలు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. ఆ ఆలోచనల్ని ఆపాలని కూడా అతను అనుకోలేదు. వలపు వెన్నెల మనసంతా నింపుకుని అతనిని అలరించే ఆమె ఒక పక్క, తమ్ముడి అకాల మృతికి కారణమై అవాంఛనీయ పరిస్థితుల్లో దోషిగా నిలబడ్డ ఈమె ఒక పక్క అతని మనోఫలకం మీద నిలబడ్డారు. అతని ఆలోచనల తీవ్ర మదనంలో అమృతమే వస్తోందో హాలాహలమే వస్తోందో అతనికి కూడా తెలియలేదు. మరికొన్ని నిమిషాలకి షీలాకి కాల్ చేశాడతను. సెండ్ హెర్ టు మై క్యాబిన్, దట్ న్యూలీ అపాయింటెడ్ వన్ హూ సర్వ్డ్ ఇన్ ద మీటింగ్ అన్నాడు షీలాతో. కౌసల్ కోకే చెప్పింది షీలా. ప్రణతి మీటింగ్ హాల్ నుండి బయటకొచ్చి కిచెన్ వైపు వెళ్లడం చూసిన షీలా ప్రణతి దగ్గరికి వెళ్లాలని అనుకుంటోంది. ఇప్పుడు బాస్ పిలవమని చెప్పడంతో సీట్లో నుండి లేచింది. కిచెన్లోకి వెళ్లిన ప్రణతి చేతిలోని ట్రాలీని పక్కన పెట్టింది. ఆమె హృదయంలో అలజడి తుఫాన్లా రేగింది. కిచెన్ ప్లాట్ఫామ్ని ఆనుకొని కళ్ళు మూసుకుంది. ఇంతకాలం ఆమె హృదయంలో దాగిన వేదన ఎప్పటికీ తగ్గేది కాదని తెలిసినా ఇప్పుడు కలుగుతున్న ఆరాటానికి మాత్రం తనే బాజురోలు అనిపించింది ఆమెకి. కౌసల్ ఇక్కడ ఉన్నాడని తెలిస్తే అసలు ఈ ఆఫీస్ ఛాయలకు కూడా వచ్చేది కాదు తను అని అనుకుంది. నిమిషాలు గడుస్తున్నా ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు. మూసి ఉన్న ఆమె కనురెప్పల వెనుక కల్లోల సాగరాలు కదలాడుతున్నాయి. గతం తాలూకా జ్ఞాపకాలు గుండెల్లో ఉప్పెనలా పొంగుతున్నాయి. అది ఆఫీస్ కాబట్టి తనని తాను కంట్రోల్ చేసుకోవాలని, అల్లకల్లోలంగా ఉన్న మనసుని స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నించసాగిందామె. అంతలో షీలా అక్కడికొచ్చింది. ఎవరో వచ్చిన అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచింది ప్రణతి. ఆమె ఎదురుగా షీలా నిలబడింది. ఆమె చూపులు ప్రణతిని గుచ్చిగుచ్చి చూస్తున్నాయి. తన వైపే అనుమానంగా చూస్తున్న షీలాను చూసి వెంటనే సర్దుకుంది ప్రణతి. ఆమె వెళ్లేటప్పటికీ ప్రణతి కిచెన్లో కళ్ళు మూసుకుని నిలబడి ఉండడంతో ఆమెలో అనుమానం మరింత ఎక్కువైంది. ఈ ప్రణతి ఖచ్చితంగా మీటింగ్ హాల్ లోపల ఏదో పొరపాటు చేసే ఉంటుంది. అందుకే
ఇక్కడ కళ్ళు మూసుకుని నిలబడి టెన్షన్ పడుతోంది. ఏం కష్టమైన పని చెప్పేశాను నేను? మీటింగ్లో ఉన్న వాళ్ళకి కాఫీ సెర్వ్ చేసి రావడమే కదా. అది కూడా సరిగ్గా చేయలేకపోతుందని నాకేం తెలుసు? బాస్కి అసలే కోపం ఎక్కువ. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమంటాడో? ఆ తర్వాత నన్ను కూడా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడేమో. నన్ను అడిగితే నేను చెప్పేస్తాను, అన్ని జాగ్రత్తలు చెప్పే మీటింగ్ హాల్లోకి పంపించానని, ఇందులో నా తప్పేమీ లేదని. ఈ అమ్మాయికి పని సరిగ్గా చేయమని వార్నింగ్ ఇస్తాడనుకుంటా అనుకుంది షీలా. బాస్ నిన్ను పిలుస్తున్నారు అందామే ప్రణతితో. అర్థమైపోయింది ప్రణతికి. కౌశల్ తనని గుర్తుపట్టేశాడు. ఇప్పుడు పిలిచి ఈ ఆఫీసు నుండి అవతలకి వెళ్ళిపోమంటాడు అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? బాస్ నిన్ను వెంటనే రమ్మన్నారు. మీటింగ్ హాల్లో అంతా సరిగ్గానే చేసావా, లేకపోతే ఏదైనా ఉల్టా పల్టా చేసేసి వచ్చావా? బాస్ ఇంత వెంటనే పిలుస్తున్నారు నిన్ను. నీ కేపబిలిటీని సరిగ్గా చెక్ చేయకుండానే నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసినట్టున్నాను. వెళ్ళు ముందు బాస్ దగ్గరికి, తర్వాత నన్ను పిలుస్తారు. నిన్ను అపాయింట్ చేసినందుకు నన్ను కూడా అంటారు అంది కాస్త అక్కసుగా. ప్రణతికి తన ఉద్యోగం పోవడానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి మాత్రమే ఉందని అర్థమైంది. కౌశల్కి తమ్ముడంటే ప్రాణం. మరి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే తమ్ముడి మరణానికి కారణమైన అమ్మాయికి ఉద్యోగమిచ్చేంత విశాలమైన మనసున్న మహానుభావులు ఎవరైనా ఉంటారా? తప్పకుండా ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు నేను అతనికి ఎదుటిపడి 3 ఏళ్ల క్రితం జరిగిందాన్ని మళ్లీ గుర్తు చేశాను. తెలియచేసిన దాని పర్యవసానం ఇప్పుడు అనుభవించాలి. కౌశల్ ఎంత పరుషంగా మాట్లాడినా భరించక తప్పదు అనుకుంది ప్రణతి. ఇప్పుడు ఆమెకు ఉద్యోగం పోతుందంది ఖచ్చితంగా అర్థమైంది. ఇక్కడి నుండి బయటకు వెళ్ళాక మరో ఉద్యోగం చూసుకోవాలి అనుకుంది. కోపంతో కందున్న కౌశల్ ముఖం ఆమె కళ్ల ముందు కనిపించినట్లయింది. కొంచెం జడుపు కలిగింది ఆమెకి. అయినా తప్పదు. జైలు జీవితం నేర్పిన పాఠాల్లో ఇవి కూడా ఉన్నాయి. ఎటువంటి అవమానాలనైనా ఓర్చుకునే స్థైర్యం, ఎటువంటి కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం అలవరుచుకున్నాను కదా. వెళ్ళి అక్కడ జరిగేదాన్ని ఫేస్ చేస్తాను. క్రమశిక్షణ పాటించాలి, అధికారాన్ని గౌరవించాలి. తను ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అదే సూట్ అవుతుంది అనుకుంది. బాస్ గదివైపు భారంగా అడుగులు వేసింది, తన షూస్ని తిట్టుకుంటూ. ప్రణతి వెళ్ళేటప్పటికీ కౌశల్ అటు ఇటు తిరుగుతున్నాడు గదిలో. అతని బాడీ లాంగ్వేజ్లో అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది ఆమెకి. ఆమె గదిలోకి అడుగు పెట్టాక అతను తిరగడం ఆపి నిలబడ్డాడు. తీక్షణంగా ప్రణతి వైపు చూడసాగాడు. కౌశల్ తీవ్రమైన చూపుల సెగ ఆమె మనసుకి వేడిగా తగులుతోంది. తలెత్తి అతని వైపు చూడాలనుకుంది ప్రణతి. ఎంత ప్రయత్నించినా ధైర్యం చాలలేదు. అప్పటి వరకు తను చాలా ధైర్యంగా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలను అనుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ కౌశల్ ఎదురుగా అతని వైపు చూడాలని ఎంత ప్రయత్నించినా ఎందుకో విఫలమైపోతుందో ఆమెకు అర్థం కాలేదు. అనుకోవడం వేరు, అది ఆచరణలోకి వచ్చినప్పుడు చేయడం వేరు అని అర్థమైంది ఆమెకి. ఇక్కడ ఎందుకు చేరావు? అడిగాడు కౌశల్. వాడి బాణంలా తగిలింది ఆమెకు అతని ప్రశ్న. ఈ కంపెనీ నీదని నాకు తెలీదు. తెలిస్తే నేనిక్కడికి వచ్చేదాన్నే కాదు అందామె పౌరుషంగా. ఆమె సమాధానంగా పౌరుషం ఇవ్వడం అతను గమనించాడు. క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అనేశాడు. అంత రోషం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఉద్యోగానికి ఎందుకు రావడం? నేనే కాదు, ఇంకో చోటైనా ఉన్న బాసు నిన్ను ఇదే ప్రశ్న అడుగుతాడు అన్నాడు కౌశల్. నేను ఇంట్లో ఉండడం లేదు అందామె. ఆమె స్వరంలో తెచ్చిపెట్టుకున్న బెంకం ఏ క్షణానైనా సడలిపోయేలా ఉంది. అతని ముందు ఆమె తన బేలతనం బయటపడకూడదని గట్టిగా ప్రయత్నించసాగింది. ఆ విషయం కౌశల్కు కూడా అర్థమవుతోంది. ఆమె మనసులోని ప్రతి భావన అతనికి అర్థమవుతోంది. కౌశల్ తలపుల్లో అనుక్షణం నివసించే ఆమెగా ప్రణతి మనసులో కలిగే భావాలు అతనికి చేరుకుంటున్నాయి. ఇంట్లో ఉండట్లేదు అని ఆమె చెప్పిన వెంటనే అతని బ్రుకుటి ముడిపడింది. ప్రణతి ఇంట్లో ఉండకపోతే మరెక్కడుంటోంది అనుకున్నాడు. వెంటనే అడగలేదు, కానీ తెలుసుకోవాలి అనుకున్నాడు. ఓ, ఇంట్లో ఎందుకు ఉండట్లేదు అడిగాడు ముక్తసరిగా అడిగినట్లు. వాళ్ళెవరికి నేను అక్కర్లేదు అంది ఆమె 2 మాటల్లో సమాధానం చెప్తూ. అదేంటి అడిగాడు కౌశల్. అతనిలో కలుగుతున్న భావాల్ని ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు అతను. అతడు అడగడంతో ఇక చెప్పక తప్పలేదు ప్రణతికి. ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెను ఎలా వదిలేసుకున్నారో చెప్పింది. మరి ఇప్పుడు ఎక్కడుంటున్నావు? మరో ప్రశ్న సంధించాడు కౌశల్. అప్పటి వరకు ఆపుకున్న ఇంకా ఆ ప్రశ్న ఆమెని అడగకుండా ఉండలేకపోయాడతను. ఆమెతో ఎందుకింతసేపు మాట్లాడుతున్నావు? పంపించేక్కడి నుంచి బయటికి అని అతనికి మనసులో ఓ మూల నుండి హెచ్చరిక బలహీనంగా వినబడుతున్న ఆ హెచ్చరికని కౌశల్ విననట్లుగా అలక్ష్యం చేయసాగాడు. ఒక వంక ఆమెతో తనివి తీరా మాట్లాడాలనుంది,
కానీ మరో వంక అదే సమయంలో కోపం కూడా కట్టలు తెంచుకుని వస్తోంది. నేను ఒక విమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను అంది ప్రణతి. నువ్వు వేసుకున్న బట్టలేంటి అలా ఉన్నాయి? ఇందాక నీ షూ నీ కాలు నుండి స్లిప్ అయింది. సైజు సరిగ్గా చూసుకుని కొనుక్కోలేదా? అడిగాడు కౌశిక్. అతని స్వరం మామూలుగానే ఉంది. ఏ విధమైన వెటకారము ధ్వనించలేదు. అయినా ప్రణతికి అవమానంగా అనిపించసాగింది. నా దగ్గర ఆఫీసుకు వేసుకుని రావడానికి తగిన బట్టలు, షూలు లేవు. నేనుండే హాస్టల్లోనే చారిటీ సంస్థ ఉంది. అక్కడున్న వాటిలో నా సైజుకి దగ్గరగా ఉన్నవి ఎంచుకున్నాను. డ్రెస్ కొంచెం లూజ్ అయింది. షూ ఇంకొంచెం ఎక్కువ లూజ్ అయింది అంది ప్రణతి తలదించుకునే. ఈ విషయాలన్నీ కౌశల్కి సంజేషిస్తున్నట్లు చెప్పవలసి రావడం అవమానం అనిపించింది ప్రణతికి. జైల్లో నుండి ఆమె ఎన్నో అవమానాలను తట్టుకోవడం అలవాటు చేసుకుంది. కానీ ఇక్కడ కౌశల్ దగ్గర అలా అవమానపడడం ఆమెకు నచ్చట్లేదు. నిలబడిన చోటే భూమిలోకి కొంచెం కొంచెం కిందకి దిగిపోతున్నట్లు అనిపించింది ఆమెకి. అలాని ఇప్పుడే దొరికిన ఉద్యోగం వదిలేసుకుని వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా లేదు. అతనే తీసేస్తే ఎలాగూ తప్పదు అనుకుని అతను ఏమంటాడో అని ఎదురు చూడసాగింది. చిన్నపిల్లల ఆమె చెప్పిన సమాధానానికి నవ్వొచ్చినా ఆమె పరిస్థితికి జాలనిపించింది అతనికి. ప్రణతిని అక్కడే ఉద్యోగంలో ఉంచాలనే ఉంది అతనికి. కానీ అలా అని తనకు తానుగా ఆ మాట ఆమెకి చెప్పలేడు. ఆమెకి ఆ ఉద్యోగం ఎంత అవసరమో ఆమె పరిస్థితి తెలుసుకున్నాక బాగా అర్థమైంది అతనికి. ఆలోచించసాగాడు కౌశల్. అతను నిశ్శబ్దంలో ఉండడంతో ఇక ఉద్యోగం నుండి తీసేస్తాడని అనుకుంది ప్రణతి. అతను ఆ మాట చెప్పకముందే అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంది. కానీ తన పరిస్థితి గుర్తుకొచ్చింది. ఈ ఉద్యోగం చాలా అవసరం. వేరొక చోట మళ్ళీ త్వరగా ఉద్యోగం దొరుకుతుందో లేదో అని అనిపించింది. కౌశల్ కోపంతో తిట్టినా మరెన్ని మాటలన్నా అతని దగ్గర ఉద్యోగం చేయడం ప్రణతికిష్టమే. అతను నన్ను ఉద్యోగం నుండి తీయకుండా ఉంటే బావుణ్ణు అని అనుకోసాగింది. అప్పటి వరకు తలదించుకునే ఉన్న ఆమె తలెత్తి కౌశల్ వైపు చూసింది. ఇద్దరి చూపుల కలయికలో ఎన్నెన్నో మౌన రాగాలు. అతని కళ్ళలోకి చూస్తే తనని తాను మరిచిపోతానని ప్రణతికి తెలుసు. అందుకే ఆ గదిలోకి వచ్చినప్పటి నుండి తలదించుకునే ఉంది. అతని కళ్ళల్లో ఆ అయస్కాంత శక్తి ఉంది. అది ఆమెని అతని వైపు అమాంతం లాగేసుకుంటుంది. ఇప్పుడు కూడా అలాగే అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ప్రణతి. అంతలో ఆమెకు తన ఉద్యోగం సంగతి గుర్తొచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళిపోవాలా? 1 నెలైనా ఉండొచ్చా అని అడిగింది. అతను ఇంకా మౌనంగానే ఉండడం చూసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంది. కౌశల్కి అర్థమైంది అతను ఇంకా మాట్లాడకపోతే ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుందని. ఆమె వెళ్ళిపోవడం కౌశల్ కూడా ఇష్టం లేదు. ఆమెని దగ్గరికి పిలవాలనుంది. ఆమె దగ్గరగా వస్తే తనని తాను ఆపుకోగలడా? మరి కాస్త ముందుకి వెళతాడేమోననే భయం ఒక పక్క అతనిలో అలజడి కలిగిస్తోంది. ఇటురా పిలిచాడామెని. ఆ పిలుపు ఆమె అంతరంగాన్ని తాకింది. ఆమె హృదయాన్ని కలల తీరం చేర్చి వలపు ఊయల్లూపింది. ప్రణతి మనసు మల్లెల వనమైంది. వెళ్ళి అతని గుండెలపై వాలిపోవాలనుందామెకి. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాల కొలిమిలో కాలిన తన మనసుకి ఆ బాధ నుండి విముక్తి కలిగించే శక్తి అతని కౌగిలికి మాత్రమే ఉందని అనిపించింది ప్రణతికి. కానీ ఆమె అలా చేస్తే అతను విసిరి కొట్టేస్తాడేమోననే భయం కలిగింది ఆమెలో. మనసుని స్వాధీనంలో ఉంచుకుని నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అతని దగ్గరికి వెళ్ళింది ప్రణతి. ప్రణతి దగ్గరకొచ్చాక కౌశల్ చేసిన పనికి ఆమెకి ఆశ్చర్యం, కోపం ఒక్కసారే కలిగాయి. ఆ చెయ్యిటి చాపు అన్నాడు. ఎందుకు అంటూనే తన చేతిని ముందుకు చాపింది ప్రణతి. కౌశల్ ప్రణతి చేతిలో కొంత డబ్బుంచాడు. అలా చేస్తాడని ఆమె ఊహించలేదు. చేతిలో ఉన్న డబ్బు వైపు చూసుకుంది. తనకి కొంత డబ్బిచ్చి ఇక ఆ ఉద్యోగం వదిలి వెళ్ళిపోమంటున్నాడా అనుకుంది. ఆ ఆలోచన చురుక్కుమండంతో నాకు నీ దానమేమి అక్కర్లేదు అంది విసురుగా. రాబోయిన నవ్వుని పెదవుల వెనకే ఆపేశాడు కౌశల్. నవ్వితే ఆమె ఇంకా ఉడుక్కుని అక్కడి నుండి నిజంగానే వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. అయినా ఆమెని ఒక ఆట ఆడుకోవాలనుకున్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తోన్న చిలిపితనం ఆమెని అయోమయానికి గురిచేసింది. పెద్ద కళ్ళని ఇంకొంచెం పెద్దవి చేసి అతని వైపే చూస్తోంది ప్రణతి. అంటే నువ్వు జీతం తీసుకోకుండానే పనిచేస్తావా ఏంటి? ఇది నీ 1 నెల జీతం అడ్వాన్స్గా ఇస్తున్నాను. నువ్వు ఆ పెద్ద పెద్ద షూలు వేసుకుని నడుస్తూ ఎక్కడైనా పడిపోయావనుకో, అప్పుడు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించాలి. ఇప్పటికే కంపెనీ స్టాఫ్ సెలవుల్లో వెళ్ళిపోయి పని సరిగ్గా నడవట్లేదు. అపాయింట్ చేసుకున్న నువ్వు కూడా హాస్పిటల్లో జాయిన్ అయిపోతే మళ్ళీ మాకు కొత్త స్టాఫ్ రావడానికి టైం పడుతుంది అన్నాడు కౌశల్. అప్పటికి ప్రణతికి అతనేం చెబుతున్నాడో అర్థమైంది.
సో నన్ను ఉద్యోగంలో నుండి తీయట్లేదన్నమాట. అలాగే అప్పుడు జరిగిన దానికి నన్ను క్షమించేసి నీ మనసులో నుండి కూడా తీసేయకుండా ఉంచేసుకో కౌసల్. నాకు నువ్వు కావాలి అనుకుంది ప్రణతి. ఆమెని పరిశీలనగా చూస్తున్న కౌసల్ ఆమె మనసులో ఏం జరుగుతుందో చాలా సులువుగా అర్థం చేసుకోగలడు. శరీరాలు దూరంగా ఉన్న ఇద్దరి మనసులు ఒకరికొకరు దగ్గరగా రాసాగాయి. ఇద్దరి మనసుల కలయికలోని ఆనంద పరవశం వాళ్ళిద్దరి ముఖాల్లోనూ కనిపిస్తోంది. క్షణాల్లో కౌసల్ యథాస్థితికొచ్చాడు. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, అది నీకు ఇస్తాను. ఆ లిస్టులో ఉన్న అందరికీ న్యూ ఇయర్ గిఫ్ట్లు కొను. ఆ గిఫ్ట్లు కొనడానికి షీలా నీకు కంపెనీ క్రెడిట్ కార్డు ఇస్తుంది. వెళ్ళి ఆ ప్రకారం పనులు చేయి అన్నాడు కౌసల్. తను బాస్ని అని ఆమెకు గుర్తు చేస్తున్నట్లుగా. అలా అంటూనే టేబుల్ మీద ఉన్న చిన్న నోట్ ప్యాడ్ చేతిలోకి తీసుకున్నాడు. అది ప్రణతికి అందించాడు. ఎంత పొగరు, ఏమీ మారలేదు ఇతను. కాస్త నవ్వుతూ చెప్తే అరిగిపోతాడా అనుకుంది ప్రణతి. సరే అన్నట్టుగా తల ఊపి అతనిచ్చిన లిస్టు తీసుకుని ఆమె అక్కడి నుండి వెళ్ళడానికి ఉద్యుక్తమైంది. ఆ లిస్ట్ ఇక్కడే ఒకసారి చూసుకుని వెళితే బెటర్. ఏమైనా డౌట్స్ వస్తే నేను నీకు క్లారిఫై చేసేస్తాను. మళ్ళీ ఐటమ్స్ కొనడానికి బయటకు వెళ్ళినప్పుడు డౌట్స్ వస్తే కష్టం కదా అన్నాడు కౌసల్. అతను చెప్పింది నిజమే అనిపించింది. ఆ లిస్టు తీసుకుని అతని వైపు వెళ్ళింది. అతనిచ్చిన లిస్టు అర్థమయ్యేలాగే ఉంది. అందులో డౌట్స్ ఏమీ లేకపోవడంతో అనిపించింది ఆమెకి తనని ఇంకాసేపు అక్కడే ఆపాలని కౌసల్ అలా అన్నాడేమోనని చిన్న ఆశ. కాని అతను ముఖానికి మాస్క్ వేసుకున్నట్లు గంభీరంగా ఉన్నాడు. ఇక వెళతాను అంటూ అతని వైపు చూసింది ప్రణతి. అప్పుడే ఇక్కడి నుండి వెళ్లాలని లేదు. ఇంకా ఇక్కడే ఈ గదిలోనే నీ కళ్ళ ముందు ఉండాలనుంది. నీకు దగ్గరగా ఇంకా ఇంకా దగ్గరగా రావాలనుంది. నువ్వు కోపంతో గెంటేసినా నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. ప్రణతి మనసు నిశ్శబ్దంగా మాట్లాడుతోంది. ఆమెలో ప్రణయ ప్రకంపనాల వెల్లువ రేకెత్తుతోంది. అతనిని గాఢంగా అల్లుకుపోవాలని ఆమె మనసు ఉవ్విళ్ళురుతోంది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని గుండెల్లో ఒదిగిపోవాలని ప్రణతి మనసు తప్పించిపోతుంది. ఆమె గుండెల్లో ప్రణయ సంచలనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ కంపిస్తోన్న అదరాల్ని అసంకల్పితంగా మునిపంట నొక్కింది. ఏం చేస్తున్నావు? పెదవి ఎందుకు పంటి కింద నొక్కిపెట్టావు? నా పెదవి అందుకో అని ఆశ చూపిస్తున్నావా? అలా నిన్ను చూసి టెంప్ట్ అవుతానని నీ ఉద్దేశం. కావాలనే నువ్వు అలా చేస్తున్నావు, నన్ను రెచ్చగొట్టాలని అన్నాడు ఆమెతో. స్వరంలోని దర్పానికి ఉలిక్కి పడింది ప్రణతి. ఒక్క క్షణం ఆమెకు అతనేమంటున్నాడో అర్థం కాలేదు. బ్లాంక్గా చూసింది కౌసల్ వైపు. అతని చూపులు ఆమె పెదవులపై ఉన్నాయి. అప్పుడు స్ఫురించింది ఆమెకి తాను తన కింద పెదవిని పంటి కింద నొక్కిపెట్టి ఉంచానని. వెంటనే మామూలుగా వదిలేసింది పెదవిని. ఎర్రటి పెదవి కంది మరింత ఎర్రగా కనిపిస్తుంటే దాని వంకే చూస్తున్న కౌసల్ మీద కోపం వచ్చింది. ఉక్రోషం తన్నుకొచ్చేసింది ప్రణతికి. ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు స్పష్టంగా కళ్ల ముందు మెదిలాయి ప్రణతికి. ఆ రాత్రి నేనేమీ నిన్ను రెచ్చగొట్టలేదు. నీ మనసులో ఏదో అనుకుని అలా ప్రవర్తించావు. నువ్వు నీ ఇష్టమైనట్టు నువ్వు చేసి నన్ను నిందిస్తున్నావు. నిన్ను ఆకర్షించి రెచ్చగొట్టానని ఎలా నేస్తావు అంది కోపంగా. కౌసల్ ఆ రోజు రాత్రి ఆమెతో అలా ప్రవర్తించినా ఇప్పుడది ఆమె ముందు అంగీకరించాలనుకోవడం లేదు. ముందు ప్రణతిని మభ్యపెట్టి ఇక్కడి నుంచి పంపియాలి. లేకపోతే తను నిజంగానే టెంప్ట్ అయ్యేలా ఉన్నాడు. ఈ ఎదలో చెలి ఎదురుగా ఉంది. అంతులేని ఏకాంతం ఉంది. నేను ఏ క్షణాన చేతులు చాచినా నా గుండెలపై వాలిపోతుంది. ఆమె ప్రేమ నా ప్రేమ కంటే ఎక్కువ. నా దగ్గర ఏదీ దాచుకోవాలనుకోకుండా సర్వం సమర్పించుకుంటుంది. అవి ప్రాణాలైనా అంతకంటే ఎక్కువైందేనా అనుకున్నాడు కౌసల్. ఆ ఊగిసలాట్ నుండి బయటపడలేకపోతున్నాడు అతను. పెద్ద పెద్ద కళ్ళు నీకే ఉన్నాయా? అలా చూస్తున్నావు? నీ లిప్స్ చెర్రీస్ అనే ఫీలింగ్ నీకేమైనా ఉందేమో? ఆ పెదవులు అలా పెట్టకు. నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి ఎదగలేదు అన్నది మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకుంటున్నావు. అన్నీ చిన్నపిల్ల చేష్టలు అన్నాడు. ఆమెని చిన్నపిల్ల అంటే ఆమె ఎంత ఉక్రోషానికి లోనవుతుందో అతనికి తెలుసు. నన్ను అంటవెందుకు నువ్వు? నా మనసులో ఏముందో నీకు తెలిసినట్లే నీ మనసులో ఏముందో నాకు కూడా తెలుసు. నువ్వు దాచాలనుకుని చాలా కాలం ప్రయాసపడ్డావు పాపం. ఆ రాత్రి మొత్తం బయటపడిపోయింది. ఒకసారి కలిగాక అది పోయిందంటే నేను నమ్మను. నువ్వు చేసిన దానికి నన్ను నిందించడం మానే. కనీసం నీ మనసుకైనా నువ్వు జవాబు చెప్పుకో అంది గట్టిగా ఘాటుగా ప్రణతి. ఇక చాలు, స్టాప్ ఇట్ ఐసే. చెప్పిన పంచే. వెళ్ళి న్యూ ఇయర్కి కావలసిన గిఫ్ట్లు కొను. నా ముందు నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడు కౌసల్. అతని భయం వేరు. ఆమె అలా గట్టిగా మాట్లాడినప్పుడు ఆమె నోరు అతని నోటితో మూసేయాలని చాలా బలంగా అనిపించింది అతనికి ఆ క్షణంలో. అలా చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అతను.
ఆ ఫీలింగ్ని డైవర్ట్ చేసుకోవడానికి అతను ప్రణతి మీద గట్టిగా అరిచాడు. కౌసల్ అలా అరిచేటప్పటికీ ప్రణతికి కూడా కోపం వచ్చింది. అధికారం చూపించుకుంటున్నాడు. అతని దగ్గర చిన్న జాబులో చేరాను. బాస్కుండే అధికారానికి కౌసల్కుండే అహంకారం కూడా కలిపి నా మీద ప్రదర్శిస్తున్నాడు. అతని తమ్ముడి డెత్కి నా మీద ద్వేషం చూపిస్తున్నాడు. అమృత్ అతనికి తమ్ముడైతే నాకు ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుని మృతికి నేనెలా కారణమవుతానని ఒక్క క్షణం కూడా ఆలోచించడేంటి? చట్టం నన్ను దోషిగా నిర్ధారిస్తే ఇతను కూడా నన్ను దోషిగా నిర్ణయించేస్తాడా అనుకుంది. తనకి ఉద్యోగం చేయడం తప్పనిసరి కాబట్టి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది. ఆమె మనసులో అతని గురించిన ఆలోచనలు, అమృత్ గురించిన ఆలోచనలు చెలరేగుతూనే ఉన్నాయి. కౌసల్ క్యాబిన్ నుండి వచ్చిన ప్రణతి ఆమె సీటు వైపు వెళ్ళింది. ఆ రోజుకి చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. షీల ఆమెని ఆ రోజంతా బిజీగా ఉండేలా పనులు ముందే కేటాయించి చెప్పేసింది. జాబులో జాయిన్ అయిన మొదటి రోజు నుండే ఎంప్లాయీస్కి అలా రోజంతా పనుండేలా అలవాటు చేయాలన్నది ఆమె సిద్ధాంతం. అప్పటికే కౌసల్ నుండి ఆమెకి మెసేజ్ వచ్చింది. న్యూ ఇయర్కి కొనవలసిన గిఫ్ట్ల పని ప్రణతికి అప్పచెప్పానని, ఆమెకి క్రెడిట్ కార్డు ఇచ్చి మానిటర్ చేయమని, కావలసిన సహకారం అందించమని. ప్రణతి చేతిలో ఉన్న లిస్టు మీద షీలా దృష్టి పడింది. బాస్ నీకు న్యూ ఇయర్ గిఫ్ట్లు కొనే పని అప్పచెప్పారట కదా అంది షీలా. అవును అంది ప్రణతి. ఏది ఇలా చూస్తాను అని ప్రణతి చేతిలోని నోట్ ప్యాడ్ని లాక్కున్నట్టు తీసుకుని ఒకసారి మొత్తమంతా చదివి మళ్ళీ ఇచ్చేసింది. షీలా ముఖం అప్రసన్నంగా ఎందుకుందో ప్రణతికి అర్థం కాలేదు. ప్రణతికి కంపెనీ క్రెడిట్ కార్డు ఇమ్మని కౌసల్ చెప్పడం గుర్తుకొచ్చింది షీలాకి. వచ్చిన మొదటి రోజే న్యూ ఇయర్ గిఫ్ట్లు కొనే పని దొరికింది నీకు. అది ఇంపార్టెంట్ పని అయినా బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కాబట్టి సరదాగానే ఉంటుందిలే అంది. ఆమె టేబుల్ డ్రాలో లాక్ ఓపెన్ చేసి అక్కడున్న కార్డుల్లో ఒకటి తీసి ప్రణతికిచ్చింది. క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు డబ్బు ఖర్చు పెట్టకు. నీ మీద నేనెప్పుడూ కన్నేసి ఉంచుతానని మర్చిపోకు అని చెప్పింది కాస్త సీరియస్గానే. షీలాకి తన మీద సదభిప్రాయం లేదని అర్థమైంది ప్రణతికి. ఆమె చెప్పింది విని జాగ్రత్తగా ఉంటే కొంతవరకు తన మీద ఆమెకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనుకుంది ప్రణతి. అలా గుచ్చిగుచ్చి పరిశీలనగా చూస్తూ ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళ మధ్య తలదించుకుని బ్రతకడం జైల్లోనే అలవాటైంది కాబట్టి షీలా మాటలకి ప్రణతి నిట్టూర్పు కూడా విడవలేదు. సరే జాగ్రత్తగానే కొంటాను అని ఆమెకి చెప్పి ఆమె ఇచ్చిన కార్డు తీసుకుని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. బాస్ ఇచ్చిన పని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ప్రణతి. మధ్య మధ్యలో ఆమెకి కౌసల్ గురించిన ఆలోచనలు రాసాగాయి. కౌసల్ నాతో మొదటి నుండి కటుగానే మాట్లాడతాడు. అప్పుడు నా ప్రేమని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అలా ఆలోచించడానికి కూడా నాకు అవకాశం మిగలలేదు. ఆమెకి మానసికంగా చాలా అలసటగా అనిపించింది. అది పని వల్ల వచ్చింది కాదని, కౌసల్తో ఆమె మానసిక సంఘర్షణ వల్ల వచ్చిందని ఆమెకు తెలుసు. కౌసల్ ఎలా అయినా బిహేవ్ చేయని, నేను మాత్రం అతన్ని నా ప్రాణం ఉన్నంత వరకు ప్రాణానికంటే ఎక్కువగానే ప్రేమిస్తాను. అవసరమైతే అతని కోసం నా ప్రాణాన్ని కూడా అతని పాదాల దగ్గర పువ్వులా అర్పించేటంత అనురాగం ఉంది నాకు అతని మీద అనుకుంది ప్రణతి. లిస్టులో ఉన్న పేర్లను చదువుతూ ఎవరికి ఏమేం కొంటే బాగుంటుంది అనుకుంటుండగా ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీదే కాసేపు ఫోకస్ పెట్టాక అదే బెస్ట్ అనిపించి ఆ ప్రకారం గిఫ్ట్లు కొనాలని నిర్ణయించుకుంది. తనకు కావలసిన గిఫ్ట్ ఐటమ్స్లో ఎటువంటివి ఎక్కడో దొరుకుతాయో చూసి పెట్టుకుందామని గూగుల్ ఓపెన్ చేసింది. కొన్ని షాప్ అడ్రస్లు నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకుంది. లిస్టులో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఏమేం కావాలో మొదట ఆలోచించుకుంటే అవి ఎక్కడో దొరుకుతాయో రాసి పెట్టుకోవడం సులువనిపించింది ఆమెకి. ప్రణతి పనిచేస్తున్నా కౌశిక్ ఆమెను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో మనసులోకి తొంగి చూస్తూనే ఉన్నాడు. అమృతతో ఆమెకి స్నేహం మొదలైనప్పుడు ఆమె వయసు 16. అమృతతో పాటు అతనింటికి వెళ్ళినప్పుడు మొదటిసారి కౌసల్ని చూసింది ప్రణతి. అతనిని మొట్టమొదట చూసిన క్షణంలోనే ఆమె గుండె గతి తప్పింది. కౌసల్ కనబడినంతసేపు అతని వైపు చాలాసార్లు ప్రణతి చూస్తూనే ఉంది. ఎంతసేపైనా కౌసల్ ఆమె వైపు ఒక్కసారి చూడకపోవడంతో ఎలాగైనా అతను కూడా ఆమె వైపు చూడాలని మనసులో ఎన్నోసార్లు అనుకుంది. ఆమె కోరిక ఫలించి అతను ఆమె వైపు చూశాడు. అతని కళ్ళు అయస్కాంతాల్లా ఆమె మనసుని అతని వైపు లాగేసుకుంటున్నాయి. అతను ఆమె వైపు చూసింది క్షణకాలమైనా అతని చూపులు ఆమె ఎద లోతుల్లోకి వెళ్ళిపోయి గుబులు పుట్టించేశాయి. క్షణకాలం ప్రణతి వైపు చూసి ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కౌసల్.
ఒక జీవితకాలమంతా ఆ చూపుల్లో కరిగిపోయి తరించిన తనివి తీరదని, ఎన్నెన్ని జన్మలైనా అతని సాన్నిహిత్యమే మనసు కోరుకుంటుందని ఆమెకి ఆ సమయాన్ని అనిపించింది. ఆమె మనసు నిండా అతని రూపమే నిండిపోయింది. అతని ప్రతి కదలిక ఆమె మనోపటలంపై ముద్రించుకుని పోయింది. అతని స్టైల్ చూసి దాదాపు ఆమె మేడైపోయింది. ఇంటికెళ్ళాక కూడా ప్రతి క్షణం అతనే తలపుల్లో మెదులుతుంటే పరధ్యానంగానే గడిపింది. ఆ మర్నాడు క్లాసెస్ అయిపోయాక ఈవినింగ్ అమృత్ ఇంటికి బయలుదేరుతుంటే ఆమె కూడా మళ్ళీ అతనింటికి వెళ్ళింది. నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తానని చెప్పి. మా ఇల్లు నచ్చిందా? మళ్ళీ ఇవాళ కూడా వస్తానంటున్నావు అడిగాడు అమృత్. మీ ఇల్లు నచ్చింది. మీ ఇంట్లో ఒకరు కూడా నాకు బాగా నచ్చారు అంది ప్రణతి నవ్వుతూ. ఎవరబ్బా మా ఇంట్లో నీకు అంతగా నచ్చినవారు అన్నాడు అమృత్. అప్పటికే అతను తనింట్లో మెంబర్స్లో ఎవరి గురించి మాట్లాడుతోంది అనుకున్నాడు. ఆ రోజు అమృత్ ఇంట్లో ఆమెకు కౌశల్ కనిపించకపోవడంతో నిరాశపడింది ప్రణతి. అమృత్ని అడిగింది, మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని. కాస్త ఆశ్చర్యానికి లోనైన అమృత్ చెప్పాడు, మా అన్నయ్య ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. ఈ టైంకి కంపెనీలోనే ఉంటాడు. రాత్రి 10కి ముందు ఎప్పుడూ ఇంటికి రాడు అన్నాడు అమృత్. నిన్న ఈవినింగ్ ఇంట్లో ఉన్నాడు అంది ప్రణతి. ఓ అదా, ఏదో పనుండి వచ్చుంటాడు అన్నాడు అమృత్. అప్పుడు డౌట్ వచ్చింది అతనికి, ప్రణతి కౌశల్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తోందని. సంగతేంటి అన్నట్లుగా ఆమె కేసి చూస్తూ కళ్ళెగరేశాడు. అవునన్నట్లుగా తలాడించింది ప్రణతి. హే, అదేంటి నువ్వు, మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? నిన్న చూసావు, ఇప్పుడు ఇష్టమంటున్నావు అన్నాడు అమృత్. మీ అన్నయ్య అంటే ఇష్టమని ఇప్పుడు అనడం లేదు. నువ్వు నిన్ను అడిగితే నిన్నే చెప్పేదాన్ని అంది ప్రణతి. నో ఛాన్స్, అటువంటి ఆలోచనలు మానుకో. ఇష్టమంటే ఓన్లీ ఇష్టమేనా, ఇంకేదైనా అడిగాడు ఆమె వైపే పరిశీలనగా చూస్తూ. ఆమె ఏం సమాధానం చెప్తుందో అనే క్యూరియాసిటీ అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐ లవ్ హిమ్ అంది ప్రణతి. ఆమె బోల్డ్ అయినా, అమృత్ ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయినా కౌశల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పుడు సిగ్గుపడింది ప్రణతి. అలా సిగ్గుపడుతున్నప్పుడు ఆమె అందం రెట్టింపైంది. అదే సమయానికి కౌశల్ అక్కడికి రావడం నిజంగా యాదృచ్ఛికమే. నిజానికి కౌశల్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి తీసుకువెళ్ళడానికి ఇంటికొచ్చాడు. ప్రణతి మాత్రం కౌశల్ తన కోసమే వచ్చాడన్నట్లుగా ఫీల్ అయిపోయింది. చూసావా ఇప్పుడేంటి అన్నట్లుగా అమృత్ వైపు చూసింది. నీ అమాయకత్వానికి నవ్వొస్తోంది. మా అన్నయ్య ఇంపార్టెంట్ పనుండి ఇంటికొచ్చుంటాడు. అంతేకాని నిన్న కనిపించిన అమ్మాయి మళ్ళీ ఇవాళ కూడా ఇంటికొస్తుంది, ఆమెను చూడాలి అనుకుని వచ్చాడని నువ్వు ఊహించుకుంటే అది నీ అమాయకత్వం మాత్రమే అని నవ్వాడు అమృత్. అమృత్ మాటలకి ఉడుక్కుంది ప్రణతి. కౌశల్ నా తొలి ప్రేమ, నీకు తెలుసా అమృత్? కౌశల్ పేరు తలుచుకుంటేనే నా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి అంది ప్రణతి తన్మయత్వంగా. నువ్వు నాకంటే 2 ఏళ్లు చిన్న, మా అన్న నాకంటే 6 ఏళ్లు పెద్ద అన్నాడు అమృత్. నాకు పర్వాలేదు, నేను కౌశల్ని ప్రేమిస్తున్నాను. రోజు రాత్రి 10 వరకు అతను ఇంటికి రాడని నువ్వే కదా అన్నావు. మరి నిన్న నేను ఫస్ట్ టైం మీ ఇంటికొచ్చినప్పుడు అతను నాకు కనిపించాడు. మళ్ళీ ఇవాళ కూడా అతన్ని చూడ్డానికి నేను ఇక్కడికి వస్తే మళ్ళీ ఇవాళ కూడా నాకు కనిపించాడు. తను కూడా నన్ను ప్రేమిస్తాడు అంది ప్రణతి. నీకొకటి చెప్తా విను, మా అన్నయ్య ఎవరినీ ప్రేమించాడు, కాబట్టి నువ్వది మర్చిపో. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు అమృత్. కౌశల్ ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించకపోతే మంచిదేగా, ఇప్పుడు నన్ను ప్రేమిస్తాడు అంది ప్రణతి. నేను చెప్పేది నీకు అర్థం కాదులే. ఎవరినీ ప్రేమించలేదు అనలేదు నేను. అఫ్కోర్స్ అది నిజమే అనుకో. నేనన్నది ఎవరినీ ప్రేమించడు అని. అవును ప్రణతి, కౌశల్కి బిజినెస్ తప్ప మరో ప్రపంచం లేదు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడని, ఆ ప్రేమలో జీవిస్తాడని నేను అనుకోవడం లేదు అన్నాడు అమృత్. ఆ రోజు కౌశల్ కనిపించినా ఆమె వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం చూసి ప్రణతి డిసప్పాయింట్ అయింది. కానీ కౌశల్ మీద ఇష్టాన్ని మరింతగా పెంచుకోసాగింది. ఎంతో బిజీగా ఉండే కౌశల్ అదేంటో విచిత్రంగా తరచుగానే తారసపడేవాడు ప్రణతికి. అతను కనిపించినప్పుడల్లా ఆమె చూపుల్లో ఆరాధన. అది కౌశల్ చూడకపోయినా అమృత్ గమనించేవాడు. ఎందుకు ప్రణతి నీకు పిచ్చి, వదిలే, మీ ఇద్దరికీ ఏదీ మ్యాచ్ అవ్వదు. అతని స్నేహం కోసం ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేస్తారు. కౌశల్కి చాలామంది అమ్మాయిలతో స్నేహం ఉంది. వాళ్లను ఎలా ఆడిస్తాడో నాకు తెలుసు. బాగా టీజ్ చేస్తాడు. కౌశల్తో ఎంత క్లోజ్ అని వాళ్ళు ఫీల్ అయినా ఒక్కోసారి వాళ్ళని అసలు పట్టించుకోడు. మళ్ళీ ఒక్కోసారి బాగానే మాట్లాడతాడు వాళ్ళతో. అతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పలేం.
ఏది ఏమైనా అతను బిజినెస్ వర్క్ వీటికి తప్ప మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు. నువ్వు అతన్ని తట్టుకోలేవు. ఇక ఈ విషయం ఎక్కడితో వదిలే. నిన్ను ప్రేమించడం కాదు కదా, నీతో స్నేహం కూడా చేయడు. కౌశల్ దృష్టిలో నువ్వు చిన్నపిల్లవే ఇంకా అన్నాడు అమృత్. ప్రణతి ఇంటర్మీడియట్ చదివిన ఆ 2 ఏళ్లలో అమృత్ ఇంటి దగ్గరే కాకుండా వాళ్ళు చేసుకునే పార్టీల్లో కూడా ప్రణతి కౌశల్ని చూస్తూ ఉండేది. అతను కనపడినప్పుడల్లా కళ్ళారా అతన్ని చూస్తూ మనసారా అతన్ని ప్రేమించింది. జ్ఞాపకాల్లోంచి కౌశల్తో పరిచయాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంది ప్రణతి. విచిత్రంగా అదే సమయంలో కౌశల్ మనసులో కూడా అవే ఆలోచనలు కదులుతున్నాయి. ప్రణతి జైలు నుండి విడుదలయ్యాక వాళ్ళింటికి వెళ్ళలేదా? ఉమెన్స్ హాస్టల్లో ఉంటోందట. తప్పు ఎలా జరిగినా చేసిందానికి శిక్ష అనుభవించింది కదా. కుటుంబం అంతా ఉండి ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటోందన్నమాట అనుకున్నాడు. ఆమె గురించి ఆలోచిస్తుండగా అతనికి ఒక సందేహం వచ్చింది. ఇది నా ఆఫీస్ అని తెలిసే వచ్చిందా, తెలియకుండా వచ్చిందా అని. ఆమె అతని క్యాబిన్లో కడుగు పెట్టినప్పుడు చెప్పిన మొదటి మాట గుర్తొచ్చింది అతనికి. ఈ కంపెనీ నీదని తెలిస్తే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు అంది. అంటే నేనిక్కడ ఉంటానని తెలియకనే వచ్చింది. ఆ అమ్మాయికి పొగరో నేనంటే భయమో అర్థం కావడం లేదు అనుకున్నాడు. అతనితో మాట్లాడాలని, అతనితో స్నేహం కావాలని కోరుకునే అమ్మాయిలందరినో చూశాడు కౌశల్. ఈ అమ్మాయి కూడా నేనంటే క్రేజ్ ఉండేది. నేనిక్కడ ఉన్నానని తెలిస్తే నిజంగా రాకపోనా? ఇంత జరిగిన తర్వాత నా స్నేహాన్ని మాత్రం ఎలా కోరుకుంటుందిలే. పైగా నేనిప్పుడు ఆమెకి బాసును కూడా అనుకున్నాడు కౌశల్. అతనికి ఎంతమంది అమ్మాయిలతో స్నేహాలున్నా అవన్నీ ఆ అమ్మాయిలు తమకు తాము కోరొచ్చినవే కాని కౌశల్ కోరి కోరి ఎవరితోనూ స్నేహం చేయలేదెప్పుడు. ప్రణతి కూడా అతనితో స్నేహం కోరుకునేదేమో కాని అతను మాత్రం ఎప్పుడూ ఆమెతో స్నేహం చెయ్యాలనే ఆలోచన పెట్టుకోలేదు. ఇద్దరి మధ్య ఉన్న వయసు అంతరం కూడా దానికి ఒక కారణం కావచ్చునేమో. అతనికి కొన్నిసార్లు డౌట్ వచ్చింది కూడా, ఆమె తన మీద ఇష్టాన్ని కలిగుందేమో అని. కాని అదంతా సిల్లి అని తీసి పడేసేవాడు కౌశల్. ప్రణతి గురించిన ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయని గమనించిన వెంటనే కౌశల్ అతని వర్క్ చేసుకోవడం మీద దృష్టి పెట్టాడు. కౌశల్ గురించి మనసులో వస్తోన్న ఆలోచనలను తప్పించుకోవడానికి నెట్లో బ్రౌజింగ్ మొదలుపెట్టింది. మొదట తనకి కావలసిన షాప్స్, తర్వాత అప్పుడప్పుడు ఫేస్బుక్ ఇలా ఏవేవో వెతుకుతూ మనసుని బిజీగా ఉంచుకుంది. అయినా కూడా ఆమె ఆలోచనలు మళ్ళీ కౌశల్ దగ్గరికి వెళ్ళిపోయాయి. అమృత్ కౌశల్ గురించి అలా చెప్పాక ఆ రోజు ఇంటికెళ్ళి కౌశల్ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసింది ప్రణతి. అతని ఫ్రెండ్స్లో ఆ అమ్మాయిలందరినీ పరిశీలించింది. ఈ అమ్మాయి కౌశల్కి క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చా అనుకుంటూ. ఫేస్బుక్లో కౌశల్ పోస్ట్ చేసిన ఫోటోలు పెద్దగా ఏమీ లేవు. కానీ అతని టైం లైన్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా ఆ అమ్మాయిల పోస్టులే. అతను వాళ్ళకిచ్చిన గిఫ్ట్ల ఫోటోలు, అతనితో కలిసి తీసుకున్న సెల్ఫీలు ఇలాంటివే. ఇవన్నీ వేరు, నా ప్రేమ వేరు అనుకుంది ప్రణతి. ఆఫీసులో పనిచేస్తున్నంతసేపు అలా కౌశల్ జ్ఞాపకాలతోనే ఉక్కిరిబిక్కిరైందామె. ఆ ఆలోచనలను దగ్గరికి రానివ్వకుండా పనిచేసుకోవాలని ప్రయత్నించింది. ఆమె వర్క్ అంతయ్యాక ఆఫీసు నుండి వెళ్ళిపోయే ముందు షీలా దగ్గరికి వెళ్ళింది ప్రణతి. నేను రేపు షాపింగ్కి వెళతాను అంది ఆమెతో. నువ్వు షాపింగ్కి వెళ్ళడానికి ముందు ఆఫీస్కి రానక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి పనులు చూసుకో. షాపింగ్ అయ్యాక అప్పుడు ఆఫీస్కి వచ్చాయి ఐటమ్స్తో అంది షీలా. జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజు పూర్తయిన సంతోషాన్ని అనుభవిస్తూ ఇంటికి చేరుకుంది ప్రణతి. బాగా గడిచింది ఆఫీసులో మొదటి రోజు అడిగింది మేరీ. ఆమెకి సమాధానం చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళబోతున్న ప్రణతి దృష్టి మేరీ గది దగ్గర తిరుగుతోన్న కుక్కపిల్ల మీద పడింది. అని చిన్నగా శబ్దం చేసింది ప్రణతి. నలుపు తెలుపు మచ్చలతో ఉన్న ఆ కుక్కపిల్ల ప్రణతి దగ్గరకు వచ్చి తోకూపుకుంటూ తిరగసాగింది. ఇదేంటి ఇక్కడ సెపరేట్గా ఉంది అడిగింది ప్రణతి మేరీని. దీని పేరు హ్యారీ. ఇంకో 2-3 రోజులు చూసి దీన్ని మున్సిపల్ అధికారులకు అప్పచెప్పేస్తాను అంది మేరీ. మీరిప్పటి వరకు ఏ డాగ్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పలేదు కదా, మరి ఇప్పుడెందుకు మున్సిపాలిటీకి అప్పచెప్పాలనుకుంటున్నారు? మన దగ్గరున్న మిగిలిన డాగ్స్తో పాటు ఇది కూడా ఉంటుంది కదా అంది ప్రణతి. అలా వీలవడం లేదు కాబట్టే ఇప్పుడున్న డాగ్స్తోనే మన హాల్ అంతా నిండిపోయింది. ఇంకా కొత్త వాటికి చోట్లేదు. పోనీ ఎవరైనా పెంచుకోవడానికి తీసుకువెళ్తారేమో అనుకుంటే హ్యారీని ఇప్పటి వరకు 4 రిజెక్ట్ చేశారు అంది మేరీ కొంచెం దిగులుగా. అయ్యో పాపం హ్యారీ అంది ప్రణతి. అవును, ఇప్పుడు పెట్స్కే నాకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు. కొద్ది రోజుల్లో క్రిస్మస్ ఉంది కదా, పండగ అయిపోయాక హ్యారీకి చివరి వీడ్కోలు చెప్పాలి నేను. ఈ లోపల హ్యారీని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే బాగుండని చూస్తున్నాను అంది మేరీ నిస్పృహతో.
కౌశల్ శాలరీ అడ్వాన్స్ ఇచ్చిన విషయం గుర్తొచ్చింది ప్రణతికి. హ్యారీ వైపు చూసింది. అది ప్రణతి పాదాల దగ్గర కూర్చునుంది. నేను కొన్ని రోజులు హ్యారీని పెంచుకుంటాను అంది మేరీతో. మేరీ ముఖంలో సంతోషం తొణికిసలాడింది. గ్లాడ్, నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళు. నీకు వీలైనంత వరకు చూడు. వీలు కాకపోతే ఇక్కడ వదిలిపెట్టు. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఆడుకుంటుందిలే అంది మేరీ. హ్యారీని తనతో పాటు తన గదికి తీసుకెళ్ళింది ప్రణతి. ఆమె దగ్గరున్న క్లోత్స్లో ఒక పాత మిడ్డీని నేల మీద పరిచి హ్యారీకి పక్కలా ఏర్పాటు చేసింది. హ్యారీకి దాని పక్క నచ్చినట్టుంది. వెళ్ళి హాయిగా దాని మీద పడుకోవడం చూసి నవ్వుకుంది ప్రణతి. డిన్నర్ చేసే ముందే కిందకు వెళ్ళి ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో పాలు బ్రెడ్ కొంది. హ్యారీకి ఆ రాత్రి తాగడానికి పాలు పెట్టింది. అది తోక ఊపుకుంటూ పాలు తాగుతుంటే అలా చూస్తుండిపోయింది. ప్రణతి అప్పటి వరకు ఆఫీస్ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ రాసుకున్న నోట్ ప్యాడ్ తీసుకుని చూసింది. కొనవలసిన ఐటమ్స్ లిస్టు కూడా చూసుకుంది. తను ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు ఏ ఏ షాపులు వరుసగా వస్తాయో గూగుల్లో చూసుకుని రాసుకుంది. తను చేస్తున్న పని ఈజీగా కంఫర్టబుల్గా చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంది. ఉదయం హ్యారీకి బ్రెడ్ పెట్టి తను కూడా ఒక స్లైస్ తిని నీళ్లు తాగి ఇంటి నుండి బయలుదేరింది ప్రణతి. ఆ రోజు గిఫ్టులతో పాటు తనకు కావలసిన బట్టలు షూస్ కూడా కొనుక్కుంది ప్రణతి. తన దగ్గర పనిచేసే ఉద్యోగులు ఇలా అరువు బట్టలతోనూ షూస్తోనూ కనిపిస్తే కౌశల్ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్కి పాపం చిన్నతనం అనుకుంది వ్యంగ్యంగా. మరుసటి రోజు తను కొన్న గిఫ్ట్ ఐటమ్స్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళింది ప్రణతి. షీల ఆమె కొన్న వస్తువులన్నింటినీ చూసింది. వాటికి ఆమె పెట్టిన రేట్లు చూసి పెదవి విరిచింది. ఎవరికి ఎలాంటి పని చెప్పాలో బాస్కి తెలియకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు. ఆయన అంత నమ్మకం పెట్టారు నీ మీద. నేను కూడా నీకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పాను. బాగా ఆలోచించి కొనమన్నాను. అయినా నువ్వు మా ఇద్దరి మాటలను లక్ష్య పెట్టలేదు అంది షీల ప్రణతిని నిందిస్తున్నట్లుగా. ప్రణతి వివరించబోయింది. కానీ షీల ప్రణతి చెప్పేదేమీ వినకుండా మధ్యలోనే ఆమెని ఆపేసింది. చేసేదేమీ లేక ప్రణతి ఆ ఐటమ్స్ అన్నీ మళ్ళీ బ్యాగులో పెట్టేసి షీలా టేబుల్ దగ్గర పెట్టి ఆమె సీటు దగ్గరికి వెళ్ళిపోయింది. కూర్చుని వర్క్ చేసుకుంటున్నా తను ఎంతో కష్టపడి కొన్న ఐటమ్స్లో ఏదీ కూడా షీలాకి నచ్చలేదు. తను ఇచ్చిన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదు అన్నట్టు మాట్లాడింది అనుకుంది. కాసేపటికి ఆఫీస్ బాయ్ ప్రణతి టేబుల్ దగ్గరకు వచ్చి బాస్ పిలుస్తున్నారు అని చెప్పాడు. కౌశల్ పిలుస్తున్నాడు అనగానే ప్రణతి మనసులో రకరకాల ఆలోచనలు కలిగాయి. వచ్చిన వెంటనే నాతో పని ఏముందో, అతను నాకు అప్పచెప్పిన గిఫ్ట్లు కొనే పని పూర్తయిందా లేదా అని అడగడానికేనా? అది పూర్తయితే మళ్ళీ ఏదైనా కొత్త పని అప్పచెప్తాడేమో. ఇలా అనుకున్నాక ప్రణతి మనసు అక్కడితో ఆగలేదు. నిన్నంతా నేను ఆఫీస్కి రాలేదు. నన్ను మిస్ అయ్యాడేమో, నన్ను చూడాలనిపించి పిలిచాడేమో. ఈ ఊహ నిజం కాదని తెలిసినా అనుకోవడానికి ఎంత బాగుందో అనుకుంది ప్రణతి. బాస్ క్యాబిన్లోకి వెళుతూ అనుకోకుండా షీలా టేబుల్ వైపు చూసింది. ఆమెకు చెప్పాలేమో అన్నట్లుగా. షీలా ఆమె సీట్లో లేదు. కౌశల్ రూంలోకి వెళుతుంటేనే ఆమె మనసులో కొత్త ఉత్సాహం కలిగింది. లోపలికి వెళ్లిన ప్రణతి అక్కడ కౌశల్తో పాటు షీలా ఉండడంతో ఏదో ముఖ్యమైన పని మీదే పిలిచారు నన్ను అనుకుంటూ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. అక్కడ కౌశల్ డెస్క్ మీద ప్రణతి కొనుక్కొచ్చిన ఐటమ్స్ ఉన్నాయి. వెంటనే పరిస్థితి అర్థమైంది ప్రణతికి. షీలాకి నేను కొన్న ఐటమ్స్ నచ్చలేదు. అటువంటివన్నీ రేట్ ఎక్కువ పెట్టి కొనేశానని, అప్పచెప్పిన పని సరిగ్గా చేయలేకపోయానని, కంపెనీ మనీ వేస్ట్ చేసేశానని ఈ షీలా మేడం కౌశల్కి ఫిర్యాదు చేసిందన్నమాట నా మీద అనుకుంది ప్రణతి. షీలా చేసిన ఫిర్యాదుకి కౌశల్ కన్విన్స్ అయితే తన ఉద్యోగం పోయే ఛాన్స్ కూడా ఉందనిపించింది ప్రణతికి. షీలా వైపు చూసింది ప్రణతి. కళ్ళద్దాల నుండి షీలా కళ్ళు ప్రణతినే కాస్త కోపంగా కాస్త హేళనగా చూస్తున్నాయి. కౌశల్ని విష్ చేసి అతను చెప్పేదానికోసం ఎదురు చూడసాగింది ప్రణతి. ఏంటి ఐటమ్స్? ఎవరైనా ఇలాంటి గిఫ్ట్గా ఇస్తారా అసలు? ఇలాంటివి కొనాలని నీకెందుకు అనిపించింది అన్నాడు కౌశల్. తను కొన్న ఐటమ్స్ అన్నీ టేబుల్ పైన షీలా పరిచిపెట్టింది. వాటిలో ఒక్కొక్కటి చూస్తూ అన్నాడు కౌశల్. వాటిలో స్పెక్టికల్స్ మెడలో వేసుకోవడానికి ఒక చైన్ ఉంది. దాన్ని తీసి చూపిస్తూ, నేను ఆఫీస్కి వచ్చిన రోజు చూశాను. లక్ష్మణరావు గారు కళ్ళజోడు అక్కడెక్కడ పెట్టేసి ఎక్కడ పెట్టారో గుర్తురాక వెతుక్కుంటున్నారు. అందుకు అతనికి గిఫ్ట్గా ఇది బాగుంటుంది అనిపించి కొన్నాను అంది ప్రణతి. షీలా మేడం నాకు క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడు ఆమె టేబుల్ డ్రాలో నుండి తీసిచ్చారు. అప్పుడు ఆ డ్రాలో ఇంకా కొన్ని కార్డులు అలాగే పెట్టున్నాయి. వాటిలో నుండి ఈ కార్డు వెతికిచ్చారు. క్రెడిట్ కార్డు హోల్డర్ వాలెట్ ఆమె కోసం కొన్నాను.
అలాగే మిగిలిన స్టాఫ్ ప్రొఫైల్స్ చూసి ఫేస్బుక్లో వాళ్ళని గురించి అవైలబుల్గా ఉన్న డీటెయిల్స్తో వాళ్ళకి సూట్ అవుతాయి అనుకున్న ఐటమ్స్ని గిఫ్ట్గా కొన్నాను. మీరు చూశాక గిఫ్ట్ ప్యాక్ చేద్దాం అనుకున్నాను అంది ప్రణతి. ప్రణతి చెప్పింది విన్న కౌసల్కు ఆమె తన పనిని ఎంతో నిబద్ధతతో చేసిందని అర్థమైంది. వెల్డన్ అన్నాడు చిరునవ్వుతో ఆమెను అభినందిస్తూ. షీలా ముఖం జేవురించింది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆ ఐటమ్స్ని బ్యాగులో పెట్టింది ప్రణతి. కౌసల్ అక్కడే ఉన్నా ఏమీ మాట్లాడకుండా సిస్టంలో పనిచూసుకుంటున్నాడు. ఆ బ్యాగు తీసుకుని అక్కడి నుండి వచ్చేసింది. అప్పటి వరకు సిస్టంలో చూసుకుంటున్న అతను ఆమె కదలికల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె 2-3 సార్లు అతని వైపు చూసిందని అతనికి అర్థమైంది. తను అటు చూస్తే ఆమె చూపుల వలలో చిక్కుకోవడం ఖాయమని అతను చూడలేదు. ఆమె అక్కడి నుండి వెనుతిరిగాక మాత్రం చూశాడొకసారి. ప్రణతి ఎప్పుడొస్తుందా అని చూస్తున్న షీల ఆమె కౌసల్ గదిలో నుండి వచ్చిన వెంటనే తన దగ్గరకు పిలిచింది. ప్రణతిని స్టోర్ రూంలోకి వెళ్లి సామాన్ల లిస్టులన్నీ చెక్ చేయమని చెప్పింది. సరేనని స్టోర్ రూమ్ రిజిస్టర్ కూడా తీసుకుని అక్కడికి వెళ్ళింది ప్రణతి. అక్కడ గాలి వెలుతురు సరిగ్గా లేవు. అక్కడ ఇంకెవరూ స్టాఫ్ లేకపోవడంతో ఒక్కతే పనిచేయడం ప్రారంభించింది. జైలు గదులు ఇంకా చెత్తగా ఉండేవి కాబట్టి ఆమెకు అక్కడ పనిచేయడం ఏమీ ఇబ్బందిగా అనిపించలేదు. కౌసల్ తనను అభినందించడం ఆమెకు మింగుడు పడకపోవడంతో షీలా తనను పనిష్ చేయాలని ఆ పని అప్పజెప్పిందని ప్రణతికి అర్థమైంది. ప్రణతి స్టోర్ రూంలో పనిచేయడం మొదలుపెట్టి అది 2వ రోజు. స్టోర్ రూమ్ కంజెస్టెడ్గా ఉంది. ఆ గదిలో సహజమైన గాలి వెలుతురు లేవు. పైగా రోజంతా అక్కడ ఒక్కతే పనిచేస్తూ ఉండడంతో మళ్ళీ జైలు జీవితంలోనే ఉన్నానా అని కూడా అనిపించింది ఆమెకి. జైలు గదిలో అయితే పగలు రాత్రి కూడా అక్కడే ఉండాలి. ఇక్కడ అలా కాదు, సాయంత్రం వరకే, ఆ తర్వాత ఇంటికెళ్ళిపోవచ్చు అని అనుకోగానే కాస్త సంతృప్తిగా అనిపించింది ప్రణతికి. మేనేజర్గా షీలా ఇచ్చిన పని కాబట్టి ఆ పనిని కూడా శ్రద్ధగా చేయసాగింది ప్రణతి. స్టోర్లో ఇది వరకు పనిచేసేవాళ్లు వాళ్ల పని సరిగ్గా చేయకపోవడంతో అక్కడ చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది. ఏమేం పనులు చేయాలో మొదట లిస్ట్ రాసుకుంది. ఏ వరుసలో చేసుకుంటూ వెళితే పని త్వరగా అయిపోతుందో ప్లాన్ చేసుకుని అలా చేయడం మొదలుపెట్టిందామె. కౌసల్, నువ్వు నేను ఒకే రూఫ్ కింద ఉన్నామన్న ఆలోచనే ఎంతో సంతృప్తినిస్తోంది నాకు. ఇక్కడే కాదు, ఈ ఆఫీస్లో ఏ మూలైనా ఈ మాత్రం గాలి వెలుతురు లేకపోయినా నేను పనిచేస్తాను. నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు అన్న థాట్ నాకెంత ఆనందాన్నిస్తుందో నువ్వు ఊహించలేవు. కౌసల్, ఐ లవ్ యూ అనుకుంది. తన ఆలోచనల్లో తనున్న ప్రణతి అతని రాకని గమనించలేదు. ఆ ముందు రోజు వచ్చినట్టే 2వ రోజు కూడా అతను అక్కడికొచ్చాడు. కౌసల్ ఆఫీస్కొచ్చి తన క్యాబిన్లోకి వెళుతున్నప్పుడు చూశాడు. ప్రణతి ఆమె సీట్లో లేదు. వేరే ఏదో పనిలో ఉందేమో అనుకున్నాడు. తర్వాత 2-3 సార్లు గమనించాడు. కానీ ఆమె తన సీట్లో కనిపించలేదు. ఆఫీస్ అంతా అబ్జర్వ్ చేశాడు. ప్రణతి ఎక్కడా కనిపించలేదు. ఆమె ఆ రోజు రాలేదా అని అనుమానం వచ్చింది అతనికి. ఆఫీసు స్టాఫ్ అటెండెన్స్ కంప్యూటర్లో చెక్ చేశాడు కౌసల్. ప్రణతి ఆఫీస్కొచ్చినట్లు అటెండెన్స్ రిజిస్టర్ అయ్యింది. అయితే ఆమె ఆఫీస్కొచ్చిందన్నమాట. మరి నాకెందుకు కనిపించడం లేదు? అయినా ఆమె నాకు కనిపించాలని నేనెందుకు అనుకుంటున్నాను? ఆమెని చూసినప్పుడు నాకు విపరీతమైన కోపం రావాలి. అసలు ఆమెని ఇక్కడ చూసిన మొదటి క్షణంలోనే గెటౌట్ అనాలి. ఎందుకు అనలేదు నేను? ఆమెను ఉద్యోగంలో ఉంచాను. ఆమె పరిస్థితికి జాలిపడా, లేకపోతే వేరే ఏదైనా కారణంతోనా? ఇప్పుడు ఆమె నాకు కనిపించకపోతే కనిపించాలని కోరుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నాను? నాకు ఆమె చేసిన నష్టం ఎప్పటికీ తీరంది. అయినా పదే పదే ఆమె ఎందుకు గుర్తుకొస్తోంది? జరుగుతున్నదేది అతనికి ఇష్టం లేనట్టు, అతని ప్రమేయం లేకుండానే అదంతా జరుగుతున్నట్లు అనిపించి అసహనంగా తల విదిలించాడు కౌసల్. కౌసల్ చిన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. కొన్నాళ్ళకి భానుప్రసాద్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తండ్రి ఇంకో వివాహం చేసుకోవడం కౌసల్కి ఇష్టం అనిపించలేదు. అప్పటికే ఊహ తెలిసిన వయసు అవడంతో కొత్తగా వచ్చిన ఆమెని తన తల్లిగా అంగీకరించలేకపోయాడు. ఆమె దగ్గరికి వెళ్లేవాడు కాదు కౌసల్. ఆమె అంత ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నించినా ఆమెను తిరస్కరించేవాడు. ఆమె వచ్చిన 4 ఏళ్లకు ఆమెకొక మగబిడ్డ కలిగాడు. ప్రసవ సమయంలో తల్లిగాని బిడ్డగాని ఎవరో ఒకరే బ్రతుకుతారని డాక్టర్లు అన్నారు. కౌసల్ తండ్రి ఇద్దరినీ బ్రతికించమని డాక్టర్లని బ్రతిమలాడాడు. కుదరని పరిస్థితుల్లో తల్లిని బ్రతికించమన్నాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బిడ్డ మాత్రమే బ్రతికాడు. ప్రసవమైన కొంతసేపటికి ఆమె మరణించింది. మరణాన్ని జయించి పుట్టాడని ఆ పిల్లవాడికి కౌసల్ తండ్రి అమృత్ అని పేరు పెట్టాడు. కానీ అతనికి అప్పుడేం తెలుసు?
అమృత్ ఒక దుర్ఘటన వల్ల చిన్న వయసులోనే అందరికీ దూరమై మరణాన్ని చేరుకుంటాడని. అమృత్ తల్లి లేక ఏడ్చేవాడు. దాదీలు ఆ బిడ్డని పెంచేవారు. అప్పటికి దాదాపు 10 ఏళ్ల వాడైన కౌసల్కి ఎందుకో ఆ పసివాడిపైన వాత్సల్యం కలిగింది. బహుశా వాడికి కూడా తనలాగానే అమ్మ లేకపోవడం ఒక పోలికనుకున్నాడేమో. అమృత్ మీద ప్రేమ పెంచుకుని ఎత్తుకుని లాలించేవాడు. ఒక అమృత్ విషయంలోనే కౌసల్ సాఫ్ట్గా ఉండేవాడు. మిగతా అందరితోనూ అతని వ్యవహారం కఠినంగానే ఉండేది. అమృత్ తప్ప కౌసల్ మనసుని మెత్తబరచగలగడం మరొకరికి సాధ్యమయ్యేది కాదు. కౌసల్ పెరుగుతున్న కొద్దీ అతని ఆలోచనలు కూడా విస్తృత రూపంలో ఉండేవి. స్టడీస్ మీద ఇంట్రెస్ట్, హై ప్రొఫైల్ మెయింటైన్ చేయడం తప్ప అతనికి మరో ధ్యాస ఉండేది కాదు. అమృత్ని చాలా కేరింగ్గా చూసేవాడు. స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే బిజినెస్ రంగంలోకి రేసు గుర్రంలా అడుగు పెట్టాడు. ఆ రేసు గుర్రానికి అన్నీ గెలుపులే తప్ప ఓటములుండేవి కాదు. అతను బిజినెస్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తండ్రిని మించిపోయి ఎన్నో రెట్లు అభివృద్ధిని సాధించాడు. సొసైటీలో అమ్మాయిలకు అతనంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ విషయం త్వరగానే గ్రహించాడు కౌసల్. స్నేహం కోరొచ్చిన అమ్మాయిలను కాదనేవాడు కాదు. బిజినెస్ శ్రద్ధగా చేస్తూనే ఆ అమ్మాయిలతో స్నేహం కూడా కొనసాగించేవాడు. దేని టైం దానికి అన్నట్టు ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. ఎంత బిజీగా ఉన్నా రోజు ఒక గంటైనా అమృతతో తప్పనిసరిగా స్పెండ్ చేసేవాడు. అతనిని కోరొచ్చిన అమ్మాయిలు అందరితో అతను స్నేహాలు కొనసాగించినా అతనికి కాస్త నచ్చిన అమ్మాయిలతో ఎక్కువగా షికార్లు చేసేవాడు. ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడంలో వెనకాడేవాడు కాదు. అతనిచ్చే గిఫ్ట్లు యూనిక్గా ఉండి ఆ అమ్మాయిల క్రేజ్ని మరింతగా పెంచేసేవి. కౌసల్తో ఫ్రెండ్షిప్ చేసినా, కౌసల్ గిఫ్ట్ ఇచ్చినా అమాంతం తమ రేంజ్ పెరిగిపోయినట్టు ఆ అమ్మాయిలు గొప్పగా ఫీల్ అయ్యేవారు. అతనితో సెల్ఫీలు, అతనిచ్చిన గిఫ్ట్లు పిక్లు, అతనితో అటెండ్ అయిన అకేషన్లోని ఫోటోలు, అతనితో స్పెండ్ చేసిన లొకేషన్లోని ఫోటోలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో పోస్ట్ చేసి థ్రిల్ అయిపోయేవారు అతని గర్ల్ ఫ్రెండ్స్. అతనికి నచ్చినంతకాలం వాళ్ళని రాణిలా చూసేవాడు. తర్వాత దూరం పెట్టేసేవాడు. ఎంతోమంది అమ్మాయిల మనసులను గాయపరిచాడని, హృదయాలను బద్దలు కొట్టాడని, బండ గుండెవాడని అతనికి అమ్మాయిల్లో పేరుంది. అయినా అతనితో స్నేహం చేసే అమ్మాయిల సంఖ్య ఎక్కువగానే ఉండేది. కౌసల్ని ఒక వైల్డ్ స్టాలియన్లా చూసేవారు అమ్మాయిలు. ఎలాగైనా ఆ గుర్రాన్ని తాము అదుపు చేయగలగాలి అని కలలు కనేవారు. అతనితో శాశ్వత బంధం కోసం ఆరాటపడేవారు. అతనిని పెళ్లి చేసుకోగలిగితే మహారాణిలా విరజిల్లవచ్చని, సెలబ్రిటీ స్టేటస్ దొరుకుతుందని ఆశపడేవారు. వాళ్ల కలలన్నీ గాలికి ఎగిరిపోయే మేఘాలలా చెల్లాచెదురైపోయేవి. కానీ ఎవ్వరి ఆశ ఇప్పటి వరకు తీరలేదు. వాళ్ళెవరికీ మొదటి నుండి తెలియందదే. ఎప్పటికైనా తమ వాడవుతాడని, అతనిని అందుకోవాలని ప్రయాసపడి ఆఖరణ అనుభవం అయ్యేది వారికి ఆ గెలుపు గుర్రాన్ని గెలుచుకోవడం అసాధ్యమని. అలాంటి రోజుల్లో కౌసల్ ప్రణతిని చూశాడు. చూసిన వెంటనే అందమైన గులాబీ మొగ్గ అతని ఎదుట నిలబడినట్టు ఫీల్ అయ్యాడు. కాని అది క్షణకాలం మాత్రమే. ప్రణతి అమృత్ ఫ్రెండ్ కాబట్టి, అంటే అతనికంటే వయసులో చాలా చిన్నది అని తన దృష్టిని మరల్చుకుందామనుకున్నాడు. చూసిన మొదటి క్షణంలోనే ఆ అమ్మాయి తన పట్ల ఆకర్షితురాలైందని కౌసల్కి తెలిసిపోయింది. ప్రణతి వైపు చూసిన 1/2 నిమిషం సమయంలోనే ఆమె కళ్ళలోని ప్రేమ ఎంత గాఢంగా ఉందో అతనికి అర్థమైపోయింది. తలవని తలంపుగా మర్నాడు కూడా ఆమె కనపడ్డం, ఇంకా ఆ అమ్మాయి ఎప్పుడు కనపడినా ఆమె చూపులు అతన్ని వెంటాడుతున్నట్లు ఫీల్ అయ్యేవాడు. అతని వల్ల ఆ అమ్మాయిల మనసుల్లో ఫీలింగ్స్ కలిగేవేమో కానీ అతనికి ఎప్పుడూ ఏ అమ్మాయి వల్ల హృదయం స్పందించలేదు. ప్రణతిని చూసినప్పుడు మొదటిసారిగా అతని హృదయం స్పందించింది. అది ప్రేమ అని అతనికి ఆ క్షణాన తెలియదు. కౌసల్కి తెలియని మరో విషయం, అన్నిటికంటే విచిత్రమైంది ఏంటంటే అతను కూడా ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడని, ఆమెను చూడాలని అతని మనసు పదే పదే కోరుకునేది. ఆమె కనబడినప్పుడు కౌసల్ మనసులో ఆనందం కలిగేది. కానీ అది ఎప్పుడూ ఎవరికీ కనపడిచ్చేవాడు కాదు. మామూలుగా గంభీరంగా ఉండే కౌసల్ ప్రణతి కనిపించినప్పుడు మరింత గంభీరతని నటించేవాడు. ఆమె పట్ల అతని మనసులోని భావనలు ఎవరైనా కనిపెట్టేస్తారేమో అన్నట్లుగా ఆమెని చూసినప్పుడు చిరునవ్వు కూడా నవ్వేవాడు కాదు. కాని ఎంతమందిలో ఉన్నా ఆమె కోసం అతని కళ్ళు వెతికేవి. ఆమె కనిపించినప్పుడు అతని గుండెల్లో తపన రేగేది. అందమైన గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల్ని అతని పెదవులతో కనీసం వేలుతో అయినా ఒక్కసారి స్పృశించాలని ఆరాటపడేవాడు. ఆమెకు తెలియకుండానే ఆమెను గమనిస్తూ ఉండేవాడు.
ఆమె తన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని గమనించినట్లుగానే చూస్తూ ఆమె మాటలు వినేవాడు. ముద్దు ముద్దుగా ఆమె మాట్లాడే ఆ మాటలన్నీ ఇంటికి వెళ్ళినా పదే పదే తలుచుకునేవాడు. ఆమె ఎదురుపడినప్పుడు మాత్రం ఆమెను ఏమీ పట్టించుకున్నట్లుగా ముఖం పెట్టి పక్కనుండి వెళ్ళిపోయేవాడు. కౌసల్ కనిపించినప్పుడు ప్రణతి మాత్రం ఒక్క నిమిషం వృధా చేయకుండా అతని సమీపంలోనే ఉంటూ అతనిని చూస్తూ ఉండేది. ఆమె హృదయంలోని ప్రేమంతా కళ్ళల్లో నుండి ప్రవహించేది. ప్రేమతో చూసే కళ్ళకి ప్రేమించే మనసుని కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కౌసల్కి కూడా మనసులో ఆమె పట్ల ప్రేమ ఉందని, కానీ అది బయట పెట్టడం లేదని ప్రణతి కనిపించింది. అతను అతని ప్రేమని బయటికి చెప్పకపోయినా ఆమె మాత్రం అతన్ని ఆరాధిస్తూనే ఉంది. ఆమె వదనంలో అమాయకత్వం తుణికిసలాడుతున్నా ఆమెలో ఒక అయస్కాంత శక్తి ఉన్నట్లు, అది తనని బలంగా ఆమె వైపు ఆకర్షిస్తున్నట్లు కౌసల్ ఉక్కిరిబిక్కిరయ్యేవాడు. అతను ఆమె వైపు చూసినప్పుడు ఇద్దరు కళ్ళు కలిసిన ఆ మధురమైన క్షణాలు అతని ప్రతి అణువుని ఉత్తేజితం చేసేవి. ఆ సమయాల్లో మనసుని స్వాధీనం ఉంచుకోవడం చాలా కష్టంగా ఉండేది కౌసల్కి. అమాంతం ఆమె సన్నని లేత నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని బిగి కౌగిలిలో బంధించాలని, తేనెల సోనంలాంటి ఆమె పెదవులను ముద్దాడి ఆమె అధరామృతం గ్రోలాలని ఉరుతులొగిపోయేవాడు. కాని కౌసల్ వివేకం అతనిని వెన్నుతట్టేది. కౌసల్కి ప్రణతికి వయసులో 10 ఏళ్లు తేడా అయినా ఉంటుందేమో అనుకునేవాడు. ప్రణతి ఇంకా మైనర్ కాబట్టి ఆమె ఇష్టంతో ఆమెని టచ్ చేసినా అది నేరమే అవుతుందని కౌసల్కి తెలుసు. పోస్కో చట్టం ద్వారా అది పెద్ద నేరం కాబట్టి కౌసల్ ప్రణతి మీద ఎంత ప్రేమ ఉన్నా అదంతా అతనిలోనే దాచుకునేవాడు. ఆమెని అలక్ష్యం చేస్తున్నట్లు, ఆమె పైన అతనికి అంతగా ఆసక్తి లేనట్లు నటించేవాడు. రోజులు అలా జరుగుతుండగా అనుకోని విధంగా ఆ రోజు రాత్రి ఒక అనుకోని ఘటన ఇద్దరి మధ్య జరిగింది. అంతలోనే దాని తర్వాత జరిగిన యాక్సిడెంట్ అతని ఆలోచనల్ని, కలల్ని, ఆశల్ని చెల్లాచెదురు చేసేశాయి. ఆ యాక్సిడెంట్లో అతనికి ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు అమృతని కోల్పోవడం అతని హృదయాన్ని అగ్నిపర్వతంలా మార్చేసింది. ప్రణతి ఆఫీస్కొచ్చింది. కానీ ఎక్కడా ఎందుకో కనపడ్డం లేదో అర్థం కాని కౌసల్ షీలాని పిలిచాడు. ఆమె వచ్చిన తర్వాత ప్రణతి గురించి అడిగాడు కౌసల్. స్టోర్ రూంలో వర్క్ పెండింగ్ ఉందని, అందుకు ప్రణతికి ఆ పని అప్పజెప్పానని చెప్పింది ప్రణతి. అది విన్నాక కౌసల్ మౌనంగా ఉండిపోయాడు. అతను షీలాతో ప్రణతి గురించి ఇంకేమీ మాట్లాడలేదు. స్టోర్ రూంలో అప్పటి వరకు పనిచేసిన ప్రణతి బాగా ఆకలిగా అనిపించడంతో టైం చూసుకుంది. 1 గంట దాటింది. కేఫెటేరియాకి వెళ్ళి ఏమైనా తినొద్దామా అనుకుంది. కానీ ఎవరికీ కనబడకుండా అక్కడుంటేనే హాయి అనిపించింది ఆమెకు. కేఫెటేరియాకి వెళ్లడం కూడా వాయిదా వేసుకుని అక్కడున్న ఒక స్టూల్ మీద కూర్చుంది. ఎంతో స్టడీ చేసి కొని తెచ్చిన గిఫ్ట్లు అందరికీ నచ్చాయని తెలిసింది ప్రణతికి. గిఫ్ట్లు అందుకున్న వారందరి దగ్గర నుండి ఆమెని అప్రిషియేట్ చేస్తూ మెసేజ్లు వచ్చాయి. ప్రణతికి చాలా ఆనందంగా అనిపించింది. అప్పటి వరకు వచ్చిన మెసేజ్లను చూసుకుంది కాసేపు. అప్పుడే మేరీ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది, కాల్ చెయ్యొచ్చా అని. ప్రణతి ఆ మెసేజ్ చూసి వెంటనే మేరీకి కాల్ చేసింది. నీకు లంచ్ టైంలో ఫ్రీ ఉంటుందేమో, 2 నిమిషాలు మాట్లాడదాం అని మెసేజ్ పెట్టాను అంది మేరీ. ఇది లంచ్ టైమే, నేను ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి ఆంటీ అంది ప్రణతి. ఒక గుడ్ న్యూస్ నీకు షేర్ చేద్దామని కాల్ చేశాను. ఇవాళ 2 డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటామన్నారిద్దరు. ఆ వచ్చిన వాళ్ళు నువ్వు వాళ్ళకి మన డాగ్స్ గురించి చెప్పావని చెప్పారు. థ్యాంక్ యూ ప్రణతి అంది మేరీ. ఆఫీసులో కొంతమందికి చెప్పాను, వాళ్ళు వచ్చారన్నమాట. మీరు ముందే చెప్పారు కదా, ఎవరో ఒకరు వచ్చి డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారని. అలాగే అయింది అంది ప్రణతి. అవునవును, అదే నిజమైంది అంది మేరీ సంతోషంగా. ఇప్పుడు నువ్వు హ్యారీని మళ్ళీ నా దగ్గర వదిలేయచ్చు అంది మళ్ళీ. లేదు పర్వాలేదు, హ్యారీని ఇంకా కొన్ని రోజులు నా దగ్గరే ఉంచుకుంటాను అంది ప్రణతి. సరే నీ ఇష్టం, నీకు ఉంచుకోవాలనిపించినన్ని రోజులు ఉంచుకో అయితే అంది మేరీ. మేరీ ఫోన్ పెట్టేశాక తన వల్ల మేరీ ఆంటీకి ఎంతో కొంత మేలు జరగడం ఆనందంగా అనిపించింది ఆమెకి. ప్రణతి ఆ ఆలోచనల్లో ఉండగా అతను వచ్చాడు అక్కడికి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా ఇక్కడ, నీకు బోరు కొడుతుందని కాసేపు నీకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. నీ దగ్గరకు వస్తూ వస్తూ నీకోసం ఈ స్నాక్స్ తెచ్చాను. నువ్వు లంచ్ తెచ్చుకున్నట్లు లేదు కదా అన్నాడతను. ప్రణతి విసుగ్గా చూసినా అదేమీ పట్టించుకోకుండా అతని చేతిలోని ప్యాకెట్ ఆమెకు అందించడానికి చేయి చాపాడు. ఆమెకు సమీపంగా అతను అక్కడ నిలబడ్డం ప్రణతికి కంపరంగా ఉంది. చిరాగ్గా చూసి నాకు అక్కర్లేదు అంది అతనితో. వెకిలిగా నవ్వాడతను. అతని పేరు ప్రమోద్. అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అమ్మాయిల్ని మాటల్లో పెట్టడంలో నా అంత ఘనుడు లేడు అనుకుంటాడు. అమ్మాయిలతో కాలక్షేపం చేయడం అతనికిష్టం.
పరిచయం చేసుకుని వాళ్ళు ఒప్పుకుంటే షికార్లు మొదలు పెడతాడు. వాళ్లతో టైం పాస్ చేస్తున్నానని అతను అనుకుంటాడు. అతనితో షాపింగ్స్ చేయించుకుంటున్నామని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. అందరు అమ్మాయిలు అలా ఉండరని, తమ జోలికొస్తే చాచి లెంపకాయ కొట్టేవాళ్ళు కూడా ఉంటారని కొన్ని అనుభవాలైనా అలాంటివన్నీ ఎప్పటికప్పుడు మరిచిపోతుంటాడు. కొత్తగా అమ్మాయి కనబడేటప్పటికీ కబుర్లు చెప్పాలన్న తహతహే కాని గతంలో తగిలిన చెంపదెబ్బలు గుర్తుకురావు. ప్రణతిని చూసినప్పటి నుండి ఆమె రూపం అతనిని కలవరపెడుతోంది. ఆమెతో పరిచయం చేసుకోవాలని ఆరాటపడిపోసాగాడు. ఆమె జైలు నుండొచ్చిందని తెలిసి మొదట వెనకడుగు వేశాడు. కాని ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు ఆమెనే అబ్జర్వ్ చేశాడు. ఆమె స్వభావం నెమ్మదిగా అనిపించడంతో పర్వాలేదు, మాట కలపచ్చు అనుకున్నాడు. ఆమె స్టోర్ రూమ్ లో పనిచేయడానికి రావడం చూసి మాట్లాడడానికి ఛాన్స్ భలే కలిసొచ్చింది అనుకుని 2 రోజుల నుండి వరుసగా రాసాగాడక్కడికి. నువ్వు జైల్లో ఎన్నాళ్ళున్నావు? అడిగాడు ప్రణతి వైపే చూస్తూ. అతని ప్రశ్నకి ఉలిక్కి పడింది ప్రణతి. అతని నుండి ఆ ప్రశ్నని ఊహించలేదామె. నీకెలా తెలుసు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. నువ్వు జైలు నుండొచ్చావని ఆఫీసులో అందరికీ తెలుసు అన్నాడు ప్రమోద్. అప్పటి వరకు గుమ్మం బయట నిలబడే మాట్లాడుతున్న వాడల్లా స్టోర్ రూమ్ లోపలికి అడుగుపెట్టి నిలబడ్డాడు. స్టూల్ మీద కూర్చున్న ప్రణతి తను పని చేసుకుంటూ ఉంటే అయినా వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో అక్కడి నుండి లేచి వెళ్లి అతన్ని ఇగ్నోర్ చేసి తన పని తాను చేసుకోసాగింది. నీతో మాట్లాడదామని వచ్చాను. నన్ను కాదని నువ్వు ఈ ఆఫీసులో ఉండలేవు. నేను తప్ప నీకు చాయిసే లేదు అన్నాడు ఉన్న చోటు నుండి ముందుకు నడుస్తూ. నీకు పెద్దగా పనున్నట్లు లేదు, పని చేసుకునే వాళ్లను డిస్టర్బ్ చేయడం తప్ప అన్న కరుకు గొంతు విని ఉలిక్కి పడ్డాడు ప్రమోద్. గిరుక్కున వెనక్కి తిరిగాడు. అక్కడ ఆజానుబాహుల కౌశల్ నిలబడ్డంతో షాక్ అయ్యాడు. భయంతో బీసుకుపోయిన అతను బలవంతాన నోరు పెగల్చుకుని, అది ఆమెకేమైనా కావాలని అడగడానికొచ్చాను అన్నాడు తడబడుతూ. అతని చేతిలోని ప్యాకెట్ అక్కడే వదిలేసి పొరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. తన సీటు దగ్గరికి వెళ్లేసరికి అతని ఉద్యోగం ఉంటుందా ఉండదా అని భయం కలిగింది ప్రమోద్కి. ప్రణతితో ప్రమోద్ అనవసరంగా మాట్లాడడం చాలా కోపం కలిగించింది కౌశల్కి. నువ్వేంటి ఇక్కడ పనిచేస్తున్నావు? అడిగాడు కౌశల్. అతని ముఖంలో కోపం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు నా మీద కోపం? ఏం చేశాను నేనిప్పుడు? మేనేజర్ స్టోర్ రూమ్ లో పనిచేయమంది చేస్తున్నాను. ఎక్కడున్నావేంటి అని అడుగుతున్నాడెందుకు? అది కూడా చాలా కోపంగా అనుకుంది ప్రణతి. ప్రమోద్ అన్న మాటలకి ప్రణతికి కూడా కోపంగా ఉండడంతో ఆమె కూడా విసురుగానే జవాబిచ్చింది కౌశల్కి. నా మీదేమీ జాలి చూపించనక్కర్లేదు. ఉద్యోగంలో ఎంత కష్టమైన పనైనా నేను చేయగలను అంది. తనకి అవమానం జరిగిందని నేను మాట్లాడుతుంటే నా మీద కోపం చూపిస్తుందేంటి ఈ అమ్మాయి? షీలా అప్పచెప్పిన పని కష్టంగా ఉన్నప్పుడు నాకు చెప్పొచ్చు కదా. నేను వేరే వర్క్ చేయమని చెప్పేవాణ్ణి. ఈ రూమ్ చూస్తే ఇంత డర్టీగా ఉంది. పైగా ఒక్కతే ఇక్కడుండి పనిచేస్తోంది. ప్రణతి ఒక్కతే ఇక్కడ ఉండడం వల్లే కదా వాడిక్కడికి వచ్చి తనతో వెకిలిగా మాట్లాడుతున్నాడు. నేను తన గురించే మాట్లాడుతున్నా ఈమెకు అర్థం కావట్లేదు అనుకున్నాడు కౌశల్. ప్రణతికి ఆ సమయంలో అసహనంగా ఉంది. కౌశల్ కూడా ప్రమోద్ మీద కోపం త్వరగా తగ్గలేదు. సఖ్యతగా మాట్లాడుకోవడం కుదరలేదు ఇద్దరికీ. మనసుల్లో ఉన్న ప్రేమని కప్పిపుచ్చే వ్యక్తిత్వాల మధ్య వాళ్ళిద్దరి హృదయాల్లోని ప్రేమ ఉక్కిరిబిక్కిరైపోయింది. ఒకరి మీద ఒకరికి ఇద్దరిలోనూ ఉన్న ప్రేమ ఈగో ముసుగులో దాక్కుని ఉండిపోయింది. ప్రణతికి నేనంటే ఇష్టమని చెప్పినా నేను తిరిగి జవాబు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు. ఆమె వయసు ప్రతిబంధకంగా ఉండేది. ఇప్పుడు కూడా వయసు అంతరం అదే ఉన్నా ప్రణతి మేజర్ అయింది. కానీ జరిగిన సంఘటనల వల్ల ఆమె తన ప్రేమని ఇష్టాన్ని వ్యక్తపరిచే స్థితి ఇప్పుడిద్దరి మధ్య లేదు అనుకున్నాడు కౌశల్. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రణతి ఆమె పనిలో నిమగ్నమైంది. ఆమె ఆలోచనలు కూడా కౌశల్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకు కౌశల్కి అంత కోపం వచ్చింది? ప్రమోద్ నన్ను అగౌరవపరిస్తే అతనికి కోపం వచ్చింది. ఒక స్త్రీని అగౌరవపరిచాడని కోపడ్డా, లేకపోతే నా మీద ఏదైనా ప్రత్యేకమైన భావన కూడా ఉందా అతనిలో అనుకుంది ప్రణతి. 3 ఏళ్ల క్రితం సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఆమెకి. అసలు ఆ రోజు ఆ ఘటన ఎలా జరిగిందో ఆమెకు కూడా అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఆ రోజు పార్టీలో ఇంచుమించు అందరూ డ్రింక్స్ తీసుకున్నారు. సగం మంది మొదటిసారి తాగినవారే. ఆ గ్రాండ్ పార్టీ, కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, మ్యూజిక్ హోరు, ఆ అబ్బాయిల ఆ అమ్మాయిల డ్యాన్సుల జోరు, ఎంతటి వారికైనా కిర్రెక్కిపోయే సందడి హుషారు. అమృత్ షాంపెన్ బాటిల్స్ ఓపెన్ చేశాడు. అమృత్ ఫ్రెండ్స్ అందరూ మొదటిసారి షాంపెన్ తాగారు. తను ఇంటికి వెళ్ళగలనంది. అమృత్ వినలేదు. అతనే డ్రాప్ చేస్తానన్నాడు అతని కారులో. నేను ఆ రోజు అమృత్ కారులో వెళ్లకుండా ఉన్నా సరిపోయేది అనుకోగానే ఆమెకి దుఃఖం కలిగింది. తను ఏమీ తినలేదన్న విషయం కూడా మరిచిపోయి అక్కడే పనిచేస్తూ ఉండిపోయింది ప్రణతి సాయంత్రం వరకు.
6 స్టోర్ రూంలోని పనులన్నీ అయిపోయాయి. ఆ రూమ్ లాక్ చేసేసి రిజిస్టర్ని ఫైల్స్ ఉండే ర్యాక్లో పెట్టేసి ఇంటికి బయలుదేరింది ప్రణతి. ఇంటికి వెళ్ళినా కూడా ఆమెని కౌశల్ గురించిన ఆలోచనలే విడవకుండా వెంటాడుతున్నాయి. కాఫీ మేకర్లో కాఫీ తీసుకుని తన గదికి వెళ్ళింది ప్రణతి. హ్యారీకి తినడానికి బిస్కెట్స్ ఇచ్చింది. ప్రణతిని చూశాక రెట్టింపు సంతోషంతో బిస్కెట్లు తింటూ గదిలో అటు ఇటూ తిరుగుతోంది హ్యారీ. కాఫీ సిప్ చేస్తూ కౌశల్ గురించే ఆలోచిస్తోంది ప్రణతి. స్టోర్ రూమ్ దగ్గర నిలబడున్నప్పుడు అతని చూపులు ఎంత తీక్షణంగా ఉన్నాయో గుర్తొచ్చింది. ప్రమోద్ మీద అతనికి చాలా కోపం వచ్చిందని అర్థమైంది ప్రణతికి. అక్కడ నా స్థానంలో మరొక అమ్మాయి ఎవరున్నా కూడా కౌశల్ ప్రమోద్ని కోపడతాడు. నన్ను అగౌరవపరిచినందుకు చాలాసేపటి వరకు అతని కోపం తగ్గలేదు. నేనంటే అతని మనసులో ఇంకా ఇష్టం మిగిలిందా అని అనిపించింది ఆమెకి. అమృత్ నా క్లోజ్ ఫ్రెండ్ అయిన కౌశల్కి ప్రియమైన తమ్ముడు. నాకంటే అమృత్ కౌశల్కి ఎన్నో రెట్లు ఎక్కువ. అమృత్ మరణం నాకేంత బాధగా ఉన్నప్పుడు కౌశల్కి తట్టుకోవడం ఇంకెంత కష్టంగా ఉంటుంది అనేది నిజం. యాక్సిడెంట్ ఎలా జరిగినా నేను నిందితురాలుగా అరెస్ట్ అయ్యాను, శిక్షించబడ్డాను. ఇటువంటి పరిస్థితుల్లో నిందితురాలుగా శిక్ష అనుభవించిన నన్ను అమృత్ అన్న కౌశల్ అభిమానించాలి, ప్రేమించాలి అనుకోవడం అత్యాశ అవుతుంది అనిపించగానే ప్రణతి మనసంతా దిగులు మేఘాలు ఆవరించాయి. తల్లిదండ్రుల ఆదరణ లేదు, అక్కల అభిమానం లేదు, ప్రియ స్నేహితుడు దూరమయ్యాడు. ఒంటరిగా మిగిలింది ప్రణతి. మనసారా ప్రేమించిన కౌశల్ని అందుకునే పరిస్థితుల్లోనూ లేదు. జీవితాంతం ఏ బంధమూ లేని జీవితమే మిగిలింది. ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు కమ్ముకున్నాయి ఆమెని. కొంతసేపటికి కౌశల్, నీ ప్రేమ నాతో ఉన్నంత వరకు నేను ఒంటరిని కాదు. నువ్వు నన్ను ప్రేమించినా ద్వేషించినా నువ్వెప్పటికీ నా హృదయంలోనే ఉంటావు అనుకుంది. అదే సమయంలో కౌశల్ దగ్గర నుండి కాల్ వచ్చింది ప్రణతికి. అతను తనకి కాల్ చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోయింది ఆమె. నీ ఇంటి అడ్రస్ చెప్పు అన్నాడతను. ఎందుకు అడిగింది ప్రణతి. కావాలి చెప్పు ముందు అన్నాడు కౌశల్. అతని స్వరం గంభీరంగా వినిపించేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అతనికి అడ్రస్ చెప్పింది. ఎందుకు అడ్రస్ అడిగాడు అని ఆలోచించినా ఆమెకేమీ తట్టలేదు. ఎవరితో అయినా ఏదైనా పంపిస్తున్నాడేమో అనుకుంది. ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు కౌశల్. ప్రణతి కిందకొచ్చింది మేరీ దగ్గరికి. మా బాస్ కౌశల్ ఇక్కడికి వస్తున్నాడు అంది ప్రణతి. ఆమెకి కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించింది కౌశల్ అక్కడికి రావడం. ఆ ఇరుకు వీధిలో నుండి రావాలి, కౌశలకు కూడా ఇబ్బందే అనుకుంది ప్రణతి. మేరీ కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో. ఇక్కడికా? మన డాగ్స్లో దేన్నైనా అడాప్ట్ చేసుకుంటారా అడిగింది అమాయకంగా. అది నాకింకా తెలీదు, దేనికొస్తున్నాడో అంది ప్రణతి. సరే వచ్చాక మాట్లాడు, కింద వీలవ్వదు కూర్చుని మాట్లాడడానికి. నీ రూమ్కి తీసుకునెళ్ళు, కాఫీ నేను పంపిస్తానులే అంది మేరీ. సరేనంది ప్రణతి. స్ట్రీటు ఇరుకుగా ఉండడంతో నెమ్మదిగా వచ్చింది కౌశల్ కారు. అంత పెద్ద కారు వస్తుంటే దారి పొడవునా వింతగా చూశారందరూ. ఆమె చెప్పిన అడ్రస్ ప్రకారం వచ్చిన అతను ఆ పాత బిల్డింగ్ ముందు కారు ఆపాడు. మెయింటెనెన్స్ లేకుండా ఉన్న ఆ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. ప్రణతి ఇక్కడ ఉంటోందా అనుకుంటూ. ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చాక కారులోనే కూర్చుని ప్రణతికి ఫోన్ చేశాడు కౌశల్. ప్రణతి కారు దగ్గరకు వచ్చింది. కౌశల్ని తన గదిలోకి తీసుకునెళ్ళింది. అతను అలా అక్కడికి రావడం ఎంబారిసంగా ఫీల్ అయింది ప్రణతి. కౌశల్ వైపు చూసింది. అతను అలాగే ఉన్నాడు, ముఖంలో ఏ భావం కనిపించకుండా. గదిలో కడుగు పెట్టిన కౌశల్ ఆ గది చిన్నది, దానిలో ఉన్న ఫర్నిచర్ పాతమేవడంతో కొంచెం బాధపడినట్లుగా కనిపించాడు. నన్ను ఎవరూ ఆదరించకపోతే నేను ఎక్కడుంటాను? జైలు కంటే ఇది చాలా నయం, ఇక్కడ స్వేచ్ఛ ఉంది అనుకుంది మనసులో. ఆ గదిలో సింగిల్ కాట్ బెడ్, 2 సీటర్ సోఫా ఉన్నాయి. కూర్చోమని చెప్పింది ప్రణతి కౌశల్కి. సోఫా మీద కూర్చున్నాడు కౌశల్. నువ్వు ఇక్కడే ఉంటున్నావా అడిగాడు ఆమెని. అవును ఇక్కడే ఉంటున్నాను. ఈ గది చిన్నదైనా గాలి వెలుతురు బాగా వస్తాయి. ఇదిగో ఇక్కడ ఈ కిటికీలో నుండి వ్యూ బాగుంటుంది అంది గొప్ప చెప్తున్నట్లుగా. ఆమె చెప్పేదేది కౌశల్ చెవుల వరకు చేరట్లేదు కాని అతని కళ్ళు మాత్రం ఆమె కళ్ళలో మెరుస్తున్న మెరుపుల్ని చూడసాగాడు. చిరునవ్వు నవ్వాడు కౌశల్. ఓ, నేను నిజమే చెప్తున్నాను. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. సిటీలోని లైటింగ్ కనిపిస్తుంది, నేల మీద నక్షత్రాలు పరిచినట్లుగా అంది ప్రణతి. నింగిలోని జాబిల్లి నా ఎదురుగా నిలబడింది. ఆ జాబిలిని 2 చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలని మనసంతా ఆరాటంగా ఉంది. నా మనసులోని మాట నీ మనసుకు చేరుతుందా? కౌశల్ కళ్లల్లో నుండి క్షణకాలం ప్రేమ జల్లులా కురిసింది. అంతలోనే సర్దుకున్నాడు కౌశల్. మీ అమ్మా నాన్న నిన్నిలా వదిలేయడం ఏమిటి? నిన్ను ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటున్నావు
అడిగాడు కౌసల్. ఊహించని ప్రశ్నకి నిరుత్తరయ్యింది ప్రణతి. నన్ను వాళ్ళు తమ కూతురుగా భావించడం లేదు. వాళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయాను అంది అభావంగా. తల్లిదండ్రుల కోసం ఎదురు చూసి చూసి ఆమె కళ్ళు ఎండిపోయిన చలమలయ్యాయని తెలియని అతను ఐఆమ్ సారీ అన్నాడు. అప్రియమైన ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. చాలా ఎదురు చూశాను అమ్మా నాన్నలు వస్తారని. కానీ నన్ను వాళ్ళు వదిలేశారని తెలుసుకుని ఒంటరితనాన్ని బంధువుగా చేసుకున్నాను అంది ప్రణతి. లెటస్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అన్నాడు కౌసల్. అతను వచ్చిన కారణం చెప్పాడు ప్రణతికి. న్యూ ఇయర్ ఫంక్షన్ ఈ ఇయర్ గ్రాండ్ గా చెయ్యాలని అనుకుంటున్నాను. స్టాఫ్ ని, ఫ్రెండ్స్ ని, ఇంకా బంధువులందరినీ ఇన్వైట్ చేసి సెలబ్రేట్ చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు కౌసల్. ఓ అలాగా అంది ప్రణతి. ఈ విషయం కౌసల్ ఇప్పుడు ఆమెకెందుకు చెబుతున్నాడో ప్రణతికి అర్థం కాలేదు. తర్వాత ఏం చెబుతాడా అని ఎదురు చూస్తోంది. ఒక నిమిషం పాటు కౌసల్ ఏమీ మాట్లాడలేదు. ఆమె రెస్పాన్స్ కోసం చూస్తున్నాడని అర్థమైంది ప్రణతికి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీ ఇంట్లో ప్రతి సంవత్సరం గ్రాండ్ గానే జరుగుతాయి కదా అంది ప్రణతి. ఈ సంవత్సరం గ్రాండ్ గా చేయడం అని ఎందుకన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మేము ఆ వేడుకలు చేయలేదు ప్రణతి. ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నాడు అమృత్. ఆ రోజే కదా నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక అప్పటి నుండి మళ్ళీ ఆ వేడుకలు చేయలేదు అన్నాడు కౌసల్. ప్రణతి కళ్లల్లో నీళ్లు నిండాయి. ఆ రోజు అమృత్ ఎంతగా సందడి చేశాడో గుర్తు తెచ్చుకుంది. జరిగిందాన్ని గుర్తు చేసుకుంటూ ఉండిపోతారా? గతాన్ని ఒక జ్ఞాపకంగా ఉంచుకుని జీవితంలో ముందుకు సాగిపోండి అంటున్నారు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్నాడు కౌసల్. అవును అలాగే చేయండి అంది ప్రణతి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అమృత్కి చాలా ఇష్టం. వాడికి ఇష్టమైన వేడుకని మళ్ళీ మనం చేస్తే ఎక్కడున్న అమృత్ సంతోషిస్తాడని నాకు అనిపించింది. నా అమృత్ కోసం, వాడి ఆనందం కోసం ఈ ఈవెంట్ ని మనం గ్రాండ్ గా జరపాలి అన్నాడు కౌసల్. అవును, అమృత్కి ఇష్టమైన పని చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అంది ప్రణతి. ఆమె వైపు పరిశీలనగా చూశాడు కౌసల్. ఆమె మాటల్లోని నిజాయితీకి అతని మనసు కదిలిపోయింది. అమృత్ అంటే ఈమెకు కూడా ఎంత ఇష్టమో అనుకున్నాడు. అమృత్ అంటే కౌసల్కి ప్రాణం. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పెంచిన తమ్ముడు అలా దూరమవడం అతను జీవితంలో ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ. అయినా కూడా తట్టుకుని తమ్ముడికిష్టమైన ఈవెంట్ ని సెలబ్రేట్ చేయడం ద్వారా ఎక్కడో ఉన్న తమ్ముడిని సంతోష పెట్టాలని అనుకుంటున్నాడు. ఇంత గొప్ప అన్నయ్య ఎవరికైనా ఉంటాడా? ఇంతగా ప్రేమించే అన్న దొరకడం అమృత్ అదృష్టం అనుకోవాలా? లేకపోతే ఇటువంటి అన్నయ్య ప్రేమని పోగొట్టుకుని దూరం అవడం అతని దురదృష్టం అనుకోవాలా అని వాపోయింది ప్రణతి. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ ఈవెంట్ అయ్యాక తనని ఇంటి దగ్గర దిగబెడతానని అన్నాడు అమృత్. కారులో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అతను డ్రైవ్ చేసే పరిస్థితుల్లో లేడని అమృత్కు కూడా అర్థమయ్యే ఉంటుంది. కానీ యాక్సిడెంట్ తర్వాత పోలీసులు తనని అడిగిన మొదటి ప్రశ్న, నీకు లైసెన్స్ ఉందా, నువ్వెందుకు డ్రైవ్ చేశావని. తను డ్రైవ్ ఎందుకు చేసింది, తనని అరెస్టు ఎందుకు చేశారన్నది ఆమెకిప్పటికీ అర్థం కాని విషయాలు. అవన్నీ గుర్తొచ్చి మనసు భారమైంది ఆమెకి. ఆమె ఆలోచనల్లోకి వెళ్ళిపోవడం చూసి సందేహంలో పడ్డాడు కౌసల్. న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో ఈమె సహకారం అందిస్తుందా లేదా అని. ఈ ఈవెంట్కి ఏర్పాట్లు చేయడంలో నీ సహాయం కావాలి నాకు అన్నాడు కౌసల్. నా సహాయమా? విస్తుపోయింది ప్రణతి. అవును, నీ సహాయమే. నువ్వు పెర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తావనే నమ్మకం నాకుంది అన్నాడు. పెద్ద పెద్ద కళ్ళతో ఆమె నిజమా అన్నట్లు అమాయకంగా చూస్తుంటే కౌసల్ గుండెల్లో అలజడి రేగింది. నువ్వు ఆఫీసులో జాయిన్ అయిన 4 రోజుల్లోనే ఎన్నెన్ని పనులు ఎంత సక్సెస్ఫుల్గా చేసేసావో నేను చూశాను. క్రిస్మస్ పండుగ కోసం స్టాఫ్కి గిఫ్ట్లు కొనమన్నాను. నీకు తోచిన గిఫ్ట్లు నువ్వు కొనేయచ్చు. కానీ నువ్వు ఎవరెవరికి గిఫ్ట్లు ఇవ్వాలో వాళ్ళందరి గురించి తెలుసుకుని వాళ్ళకి ఏమేం గిఫ్ట్లు సూట్ అవుతాయో అలాంటి షాపులు తిరిగి మరీ కొన్నావు. నీకు అప్పచెప్పిన పనిని నువ్వు ఎంత శ్రద్ధగా, ఎంత నిబద్ధతతో చేశావో నాకు అర్థమైంది. షీల నీకు స్టోర్ రూమ్లో ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ అప్పచెప్పినప్పుడు నువ్వు ఆ పనులన్నీ ఎంతో నీట్గా, ఎటువంటి ఫిర్యాదు లేకుండా 2 రోజుల్లో పూర్తి చేసేసావు. ఎంత బాగా నీ డ్యూటీ చేస్తున్నావో తెలుసుకోవడానికి ఎంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి అన్నాడు కౌసల్. నీకు సహకారం అందించడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. పైగా అది నా అత్యంత ప్రియమైన స్నేహితుడి సంతోషం కోసం చేస్తోంది. కానీ నేను ఒక విషయం గురించి భయపడుతున్నాను అంది ప్రణతి నెమ్మదిగా. ఆమె స్వరంలోని లాలిత్యం కౌసల్ని కదిలిస్తోంది. ఆమెకి దూరంగా కూర్చోవడం అతనికి చాలా కష్టంగా ఉంది. లేచి ఆమె దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుని మాట్లాడాలి అనిపిస్తోంది అతనికి. కౌసల్ అమృత్ మీద ఇష్టంతో మాత్రమే ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నాడు. నన్ను సహాయం అడగడం కూడా అటువంటిదేనా?
లేకపోతే మరేదైనా కారణం కూడా ఉందా? నా మీద ప్రత్యేకమైన ఇష్టం లాంటివి. ప్రణతి మనసులో ఆశ రేపరేపలాడింది. నేను కౌశల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం కూడా ఒక పనే కాబట్టి కౌశల్ ఈ పనిని నాకు అప్పచెప్పాడు అనుకోవచ్చు కదా అనుకుంది ప్రణతి. ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు? నాతో నిస్సంకోచంగా చెప్పు అన్నాడు కౌశల్. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ వేడుక రోజునే అమృత్ అందరికీ శాశ్వతంగా దూరం అయ్యాడు. అతని మరణానికి కారణంగా నేను జైల్లో శిక్ష అనుభవించొచ్చాను. ఇప్పుడు నన్ను మళ్ళీ ఆ ఈవెంట్ కోసం వర్క్ చేయమన్నాం. మీరు ఏమీ అనుకోకపోవచ్చు, కానీ చాలామంది అనేక రకాలుగా అనుకుంటారు అని ఆమె మనసులోని భయాన్ని వ్యక్తం చేసింది ఆమె. ఎవరు ఏమనుకున్నారో అనేది ముఖ్యం కాదు. అమృత్ ఆనందం కోసం మనం ప్లాన్ చేస్తున్న ఈవెంట్ సక్సెస్ అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. నువ్వు ఎవరి గురించి పట్టించుకోవద్దు. నాకు ఈ వేడుక అందంగా ఆనందంగా చేయడానికి నీ సహకారం అందించి చాలు అన్నాడు కౌశల్. కమాండింగ్ గా ఉన్న అతని స్వరంలో అధికారం ధ్వనించింది. నేనక్కడ జాబ్ చేస్తున్నాను. బాస్ చెప్పిన వర్క్ చేయడం నా బాధ్యత అనుకుంది ప్రణతి. ఆమెకి అభ్యంతరం చెప్పడానికి కారణమేదీ కనపడలేదు. కౌశల్ చెప్పిన దానికి సరేనంది. అమృత్ ఆనందం కోసం ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాడనేది ఆమెకు అత్యంత సంతోషంగా అనిపించింది. ఆ వేడుక విజయవంతం అవడానికి తన వంతు కృషిని శాయశక్తులా అందించాలని నిర్ణయం చేసుకుంది ప్రణతి. అమృత్ దూరమయ్యాడు అన్న భావన తాత్కాలికంగా దూరమైంది ఇద్దరిలో. న్యూ ఇయర్ ఈవెంట్కి ఎక్కువ రోజులు లేవు కాబట్టి నువ్వు ఆ ఏర్పాట్లు చూడ్డానికి ప్యాలెస్లోనే స్టే చెయ్యాలి అన్నాడు కౌశల్. కౌశల్ చెప్పింది విన్నాక ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు ప్రణతికి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆమెకి. కౌశల్ ఆమెని ప్యాలెస్లో స్టే చేయమండం నమ్మలేనట్లు అనిపించి కనురెప్పలు ఆడించింది టపటప. ఆమెకి ప్యాలెస్ గుర్తుకొచ్చింది. అమృతతో మొదటిసారి అతనింటికి వెళ్ళినప్పుడు అంత పెద్ద భవనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సినిమాల్లో చూడడమే తప్ప నిజ జీవితంలో అటువంటి భవంతిని ఎప్పుడూ చూడలేదామె. అదే మాట అమృతతో అంది. ఇంత పెద్ద బిల్డింగ్ని నేను ఎప్పుడూ చూడలేదు అని. ఇది ప్యాలెస్. దీనిని మా నాన్నగారు వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్తో ప్లాన్ చేయించారు అన్నాడు అమృత్. ఇప్పుడు ఆ ప్యాలెస్లో స్టే చేయడానికి కౌశల్ పిలుస్తున్నాడు. అటువంటి ప్యాలెస్లో నేను స్టే చేయడమా? కలలో కూడా ఊహించలేదు అనుకుంది ప్రణతి. ఆమె ముఖంలో కంగారు చూసి నవ్వొచ్చింది కౌశల్కి. నవ్వితే ఆమె మళ్ళీ పౌరుషానికి లోనవుతుందేమోనని డౌట్ వచ్చి నవ్వుని పేదాల వెనక ఆపేశాడు. నేనంతా ఆలోచించే చెప్పాను. నువ్వు ప్యాలెస్లో ఉంటే మనం ఏర్పాట్లు కలిసి చేసుకోవడానికి వీలవుతుంది. ఒకరి ఆలోచనలు ఒకరు చెప్పుకోవడానికి, ఆ ఐడియాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం వేస్ట్ ఉండదు. ఫంక్షన్కి మనం పిలవలసిన గెస్టుల లిస్టులు తయారు చేయడం, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం, ఈవెంట్ డెకరేషన్కి సంబంధించిన పనులన్నీ కూడా నువ్వు అక్కడే ఉంటే చకచక అయిపోతాయి అని ఆమెని కన్విన్స్ చేశాడు కౌశల్. ఈవెంట్కి ఇంక ఎన్నో రోజులు లేదు. పనులు చూస్తే ఎక్కువే ఉన్నాయి కాబట్టి అదే సరైంది అనిపించింది ఆమెకు కూడా. ప్రణతి ప్యాలెస్కి రావడానికి అంగీకారం తెలపడంతో కౌశల్ హ్యాపీ అయిపోయాడు. ప్రణతి తనకి దగ్గరగా ఉంటుందన్న ఆలోచన అతడిని ఉత్తేజితుడిని చేయసాగింది. లోపలున్న ఆనందాన్ని ఎక్కువగా బయటికి కనపడనివ్వకుండా ఆమెకి థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీకెండ్కి ప్యాలెస్కి వచ్చాయి. సాటర్డే మార్నింగే కారు వస్తుంది నిన్ను పికప్ చేసుకోవడానికి అన్నాడు కౌశల్. సరే అన్నట్లుగా తలాడించింది ప్రణతి. ఆమెకి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. తనని వ్యతిరేకించే కౌశల్ తనకి పని అప్పచెప్పడం, ఆ పనుల కోసం ప్యాలెస్కి వచ్చి ఉండమంటం నిజమేనా అనుకుంది. ప్రణతి రూమ్ నుండి బయలుదేరిన కౌశల్ మనసు కొంచెం ప్రశాంతంగానే ఉంది. అతను అడిగిన వెంటనే ప్రణతి కౌశల్ ప్యాలెస్కి రావడానికి అంగీకరించడమే అందుకు కారణం. ప్రణతితో అతను చెప్పిన మాటలు గుర్తు అతనికి. ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది చెప్పిన సలహానే అతను ప్రణతికి చెప్పాడు. గతంలోనే బ్రతికితే ఇక భవిష్యత్తులో ముందుకు ఎలా వెళతావు? గతాన్ని, జ్ఞాపకాల్ని తలుచుకోవాలి కానీ గతంలోనే జీవించకూడదని. ప్రణతి అమృత్కి బెస్ట్ ఫ్రెండ్. ఆమె ప్యాలెస్కొస్తే అమృత్ సంతోషిస్తాడు అని ఆలోచిస్తున్నాడు కౌశల్. ప్రణతి వర్క్ చేసే విధానం చూశాడతను. పూర్తి శ్రద్ధ, నిబద్ధతలతో చేస్తుందామె. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి చేస్తుంది. పక్కగా ప్లానింగ్ చేసుకుని ఆ పనిలో విజయం సాధిస్తుంది. అందువల్ల న్యూ ఇయర్ ఈవెంట్ వరకు ఆమెకు అప్పచెప్పాక అతనికి చాలా రిలీఫ్గా ఉంది. ప్రణతి ఎదురుగా ఉన్నప్పుడు అతని మనసు చలించడం గుర్తొచ్చింది కౌశల్కి. అతని పెదవులపై చిరునవ్వు కదలాడింది. 2 రోజుల తర్వాత నుండి ఇక ఆమె ప్యాలెస్లోనే ఉంటుంది. వెన్నెల్లో విరిసిన మల్లియల ఎంత ఆహ్లాదంగా ఉందో కదా ఆమె అనుకున్నాడు కౌశల్. ఆమె ఉంటున్న గది చాలా చిన్నగా ఉంది. అందులో ఉన్న ఫర్నిచర్ ఓల్డ్గా ఉండడం గుర్తొచ్చింది అతనికి. ఆమె పరిస్థితికి కారణం ఆమెనా అనుకున్నాడు.
కానీ అది ఒక్క క్షణమే. మరు నిమిషంలో అతని ఆలోచనలన్నీ మారిపోయాయి. ప్రణతి అందమైన అమాయకమైన ముఖం అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అతని ఎదలో కోటి వీణలు మోగాయి. ఏదైనా ప్రశ్న ఆమె మనసులో మెదిలినప్పుడు కౌసల్ని అడగడానికి కొంచెం సందేహిస్తుంది, అతను ఎక్కడ కోపడతాడో అని. ఆ సమయంలో ఆమె కౌసల్ వైపు కనులు పెద్దవి చేసి కనుబొమ్మలు కొంచెం పైకెత్తి చూస్తుంది. అది కౌసల్కి ఎంతో నచ్చుతుంది. ముచ్చటైన ఆమె ముఖం మరింత ముద్దొస్తుంది అలా కళ్ళెత్తి అతని వైపు చూసినప్పుడు. ఒంటరిగా అక్కడ ఆ గదిలో ఉన్న ఆమెకి సెక్యూరిటీ బాగానే ఉంది. మేరీ ఆమెకి చాలా సపోర్టుగా ఉంటుందని మాటల మధ్యలో ప్రణతి చెప్పడం గుర్తొచ్చి, ఫోన్లే, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు కొంత బెటర్ అనుకున్నాడు కౌసల్. ఆమె రూంలో ఒక పప్పి ఉంది. దానిని కూడా తెచ్చుకోవచ్చునని అతను ప్రణతికి చెప్పలేదని గుర్తొచ్చింది కౌసల్కి. ఆమెతో మాట్లాడొచ్చిన తర్వాత ఆమె ఎలా ఉందో కూడా కనుక్కోవాలని అనిపించింది. కానీ ఏ కారణం లేకుండా కాల్ చేయడం ఎందుకని ఆగిపోయాడు. ఇప్పుడు పప్పి గుర్తొచ్చాక దాని విషయం చెబుదామని ఆమెకి కాల్ చేశాడు కౌసల్. నీ రూంలో ఒక పప్పిని చూశాను అన్నాడు ప్రణతితో. అయ్యో, హ్యారీని ప్యాలెస్కి తీసుకురావద్దంటాడా ఏంటి అనుకుందామే. అవును అంది. దాని పేరు హ్యారీ అంది సంకోచంగానే. దాన్ని కూడా నాతో పాటు తెచ్చుకోవచ్చా అని అడగాలనుకుంటోంది, కానీ మాటలు ఆమె పెదవి దాటి రావట్లేదు. కావాలంటే నువ్వు హ్యారీని కూడా నీతో పాటు తెచ్చుకోవచ్చు అన్నాడు కౌసల్. ఆ మాటతో ప్రణతి చాలా హ్యాపీ అయిపోయింది. అతనికి థ్యాంక్స్ చెప్పి హ్యారీ వైపు పరిగెత్తింది. హే, నువ్వు కూడా నాతో పాటు ప్యాలెస్కొస్తున్నావు తెలుసా అంటూ హ్యారీని ఎత్తుకుని గాల్లో గిరగరా తిప్పింది. ప్రణతి ఆనందం దానికి కూడా అర్థమైనట్లు అది కుయ్ కుయ్యమంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. డిన్నర్ చేసి పడుకున్న ఆ రాత్రి ప్రణతికి నిద్ర పట్టలేదు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు కళ్ల ముందు కనపడి నిన్న మొన్నటి దృశ్యాల్లా అనిపించాయి. కౌసల్ న్యూ ఇయర్ వేడుకలు చేద్దామనుకుంటున్నాడు. ఆ రోజు డిసెంబర్ 31. న్యూ ఇయర్ పార్టీకి అమృత్ ఆమెని ఆమె కుటుంబంతో సహా ఆహ్వానించాడు. అమృత్ వాళ్ల ప్యాలెస్ ఎంతో వైభవంగా విద్యుత్ దీపాలంకరణతో మెరిసిపోతోంది. పార్టీకి చాలా మంది వచ్చారు. గెస్టులందరికీ అన్ని ఏర్పాట్లు చూడ్డానికి ఎంతో మందిని ఎంగేజ్ చేశాడు కౌసల్. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ప్రణతి చాలా అందంగా అలంకరించుకుంది. సహజంగానే అందగత్తైన ఆమె అలంకరణ కూడా తోడేటప్పటికీ అప్సరస్లా మెరిసిపోతోంది. సంపన్న కుటుంబాల నుండి వచ్చిన అమ్మాయిల్ని మించి కనబడుతోంది ప్రణతి. కౌసల్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు పార్టీకి. వాళ్ళు ప్రణతి అందాన్ని చూసి అసూయపడ్డారు. ప్రణతి మాత్రం అమృతతో కబుర్లు చెబుతున్నా ఆమె కళ్ళు మాత్రం కౌసల్ మీదే ఉన్నాయి. ఎంత బాగున్నాడో కౌసల్ అని ఎన్నిసార్లు అనుకుందో ఆమెకే తెలీదు. ఒక్క క్షణం అతన్ని చూడడం మిస్ అయినా ఎంతో కోల్పోయినట్టు అనిపిస్తోంది ప్రణతికి. అందుకే పార్టీలో ఎవరినీ పట్టించుకోకుండా అతని మీదే దృష్టి నిలిపిందామె. అర్ధరాత్రి కరెంట్ ఆఫ్ చేశారు. కొంతసేపు కౌంట్ డౌన్ పెట్టారు. 12 అవ్వగానే న్యూ ఇయర్ అనౌన్స్ చేశారు. పెద్దగా క్రాకర్స్ పేల్చారు. కేకు కట్ చేశారు. అందరూ డ్యాన్స్ చేశారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. అప్పటి వరకు కౌసల్నే చూస్తోంది ప్రణతి. కౌసల్ కూడా 2-3 సార్లు ఆమె వైపు చూశాడు. కానీ మళ్లీ చూపు తిప్పుకున్నాడు. అమృత్ ఎంతో ఆనందంగా ప్రణతికి విషెస్ చెప్పాడు. ప్రణతితో ఇంకా ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేశాడు. కొంతసేపు తర్వాత కౌసల్ అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయాడు. ప్రణతి చూసేటప్పటికీ ఆమెకి కౌసల్ కనిపించలేదు. ఆమె కళ్ళు అతని కోసం వెతికాయి. కౌసల్ అతని గదిలోకి వెళుతూ కనిపించాడామెకు. ఆమెకు కూడా అతని దగ్గరికి వెళ్లాలనిపించింది. వెళ్లి కౌసల్కి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పాలనుకుని అతని గదిలోకి వెళ్ళింది ప్రణతి. అతని గది బాల్కనీలో నిలబడున్నాడు కౌసల్. నిశ్శబ్దంగా అక్కడే అతని గదిలో నిలబడి కౌసల్ వైపు చూసింది ప్రణతి. ఆమె గుండెల్లో అతని మీద అనురాగం ఉప్పొంగుతోంది. కౌసల్ అటు తిరిగి ఉన్నాడు. ఆకాశంలో చందమామని చూస్తున్నాడు. ఆమె వచ్చిన అలికిడి వినపడిందేమో వెనక్కి తిరిగాడు కౌసల్. ఆ అద్భుత సౌందర్యరాశి తన కళ్ల ముందు కనబడేసరికి అది అతను ఊహించింది కావడంతో కళా నిజమా అన్నట్టు చూస్తుండిపోయాడు నిమిషం పాటు. అపురూప సౌందర్యాది దేవత కళ్ల ముందు నిలబడుంది. ఆమె కన్నుల్లో అనురాగపు జల్లు కురుస్తోంది. ఆ ప్రేమ అతన్ని రారమ్మని పిలుస్తోంది. అప్రయత్నంగా అడుగులు ఆమె వైపు వేశాడు కౌసల్. అతనికి ఇంకేమీ గుర్తుకు రావడం లేదు. ఎదురుగా ఉన్న అందం రమ్మని ఆహ్వానిస్తుంటే ఆమెని అతని కౌగిలిలో బంధించాలని, తనివితీరా ఆ సౌందర్యాన్ని ఆస్వాదించాలని అతని మనసు ఆరాటపడుతోంది. ఆ ఆరాటం ఆమె మీద కాంక్షగా రూపుదిద్దుకోసాగింది. ఆ అందాన్ని అనుభవించడంలో కంటే స్వర్గం మరెక్కడా లేదు అనిపించడంతో ఆమెని సమీపించాడు కౌసల్.
కౌసల్య మనసులో ప్రణతి మీద కలిగిన ఆ ప్రేమ భావన అతని కళ్ళలో నుండి ప్రణతి మనసుకి చేరుకుంది. ఆ ఒక్క క్షణంలోనే ప్రణతికి అర్థమైపోయింది కౌసల్ కూడా ఆమె ప్రేమని కోరుకుంటున్నాడని. ప్రణతిని సమీపించిన కౌసల్ ఆమెకు ఒక అడుగు దూరంలో నిలబడిపోయాడు. ఎందుకొచ్చావు నా గదిలోకి? వెళ్ళిపో ఇక్కడి నుండి అన్నాడు కౌసల్ కోపంగా. అతని కళ్ళల్లో ఆమెపై కలిగిన ఇష్టాన్ని ఆమె అప్పటికే తెలుసుకుంది. ప్రణతికి అర్థమైపోయింది అతని మనసులో తనుందని. తనని దగ్గరికి తీసుకోవాలనే కోరికతోనే అతను తనని సమీపించాడని. నాకు నువ్వు కావాలి అంది కౌసల్తో. నువ్వు చిన్నపిల్లవి, నువ్విలా మాట్లాడకూడదు, నీ ఏజ్ పిల్లలతో ఆడుకో, పో ఇక్కడి నుండి అన్నాడు హేళనగా. ప్రణతికి ఉక్రోషం వచ్చేసింది అతని మాటలకి. ఎప్పుడూ చూపులతో కనపరిచేవాడు నేను చిన్నపిల్లనని, ఇప్పుడు పైకి అనేశాడు. ఏమనుకుంటున్నాడు నన్ను అనుకుంది ప్రణతి. ఒకసారి తన వైపు చూసుకుంది. నిండు యవ్వనంలో ఉన్న సుందర దేహం తనది. నేనేం చిన్నపిల్లని కాదు, అతనికి నేనంటే ఇష్టమే. ఈ విషయం ఇన్నాళ్ళు దాచాలనుకున్నాడు, కానీ ఇంకా దాచలేకపోయాడు. అతని హృదయంలో నా మీద ప్రేమ ఉంది. అతని కళ్ళల్లో నా మీద ఇష్టాన్ని నేను చూశాను. ఎందుకు నన్ను తిరస్కరిస్తున్నాడు? నేను నీకోసమే అంటుంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు అని అనుకోగానే ఆమెకు పంతం కలిగింది. నో, నేను వెళ్ళను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు కూడా నేనంటే ఇష్టం అంది ప్రణతి అతని వైపు ప్రేమగా చూస్తూ. ఆమె హృదయంలోని ప్రేమ జలపాతం అతనిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. వెంటనే ఆమెని తన కౌగిలిలో బంధించాలి అనుకున్నాడు. నువ్వంటే నాకు ఇష్టమేమీ లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుండి, నాకు నువ్వు వద్దు అన్నాడు. కానీ అతని స్వరం స్ట్రాంగ్గా లేదు. ఆ విషయం అతనికి అనిపించడంతో పాటు ప్రణతికి కూడా అర్థమైంది. కౌసల్కి తనకు నిగ్రహం సడలిపోయే సమయం వచ్చింది అనిపించసాగింది. అతను ఏమాత్రం ఊహించని విధంగా సుడిగాలిలా వచ్చి కౌసల్ని చుట్టేసుకుంది ప్రణతి. నువ్వు నా ప్రాణం, నేను నీకెందుకొద్దు, నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అంటూ అతని గుండెల మీద పిడికిళ్లతో గుద్దసాగింది ప్రణతి. 2 క్షణాలు నివ్వెరపోయాడు కౌసల్. ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర. చలించిపోయాడు కౌసల్. ఆ నిమిషంలో అతని మనసులో ఉన్న అభ్యంతరాలన్నీ మరిచిపోయాడు. ఆమెని చేతులు పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. ఆమె చేతులు అతని మెడ చుట్టూ వరమాలలా పడ్డాయి. తన మీదకు వాలిపోయిన ఆమెని బలంగా కౌగిలించుకున్నాడు కౌసల్. సున్నితమైన ఆమె నడుము అతని బాహుబంధంలో చిక్కుకుంది. ఆమె కూడా మరింతగా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. అతని చేతులు ఆమెలోని అణువణువుని స్పృశించాలని తపన పడుతున్నాయి. కంపిస్తున్న ఆమె లేత పెదవులను తన పెదవులతో అందుకున్నాడు కౌసల్. ఆ ఒక్క క్షణం చాలు, ఇక మిగిలిన జీవితమంతా వ్యర్థం అనుకుంది. అతన్ని చేరుకున్న ఈ క్షణం తర్వాత తను ఇంకేమైనా పర్వాలేదు అనిపించింది ఆమెకి. కౌసల్లో మొదటున్న ఆవేశం తగ్గిపోయి అది అనంతమైన ప్రేమగా మారిపోయింది. ఆవేశంగా బిగిసిన కౌగిలి అపురూపమైన నిధిని పొదివి పట్టుకున్నట్టుగా మారింది. ఆమె అదరాలను లలితంగా చుమ్మించసాగాడు. అతని చేతుల్లోని ఆరాటమంతా ప్రేమగా మారిపోయింది. కౌసల్, ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు? విడిచిపెట్టు ప్రణతిని అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అమృత్. ఆ మాటలకి ఉలిక్కి పడ్డారిద్దరు. వెంటనే ఆమెని విడిచి దూరం జరిగాడు కౌసల్. అమృత్ ఆమె దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. అమృత్ అలా అనేసరికి డిస్టర్బ్ అయ్యాడు కౌసల్. ప్రణతి తన రూంలోకి రావడం వల్లే, వచ్చి రెచ్చగొట్టడం వల్లే అమృత్ ముందు దోష్లా నిలబడాల్సి వచ్చింది అనుకున్నాడు. అతనికి మళ్ళీ కోపం వచ్చేసింది ప్రణతి మీద. ఆమె వైపు చూశాడు కోపంగా. ప్రణతికేమీ అర్థం కావడం లేదు. కౌసల్ కౌగిలి వల్ల కలిగిన మైకంలో నుండి ఆమె ఇంకా బయటపడలేదు. వెనక్కి తిరిగి కౌసల్ వైపే చూస్తూ చేయి పట్టి లాక్కుపోతున్న అమృతతో పాటు వెళ్ళిపోయింది అక్కడి నుండి. కౌసల్ అతని ఆలోచనల్లో అతనుండిపోయాడు. కౌసల్ ఇప్పుడొచ్చి న్యూ ఇయర్ ఈవెంట్ అనగానే అప్పుడు జరిగింది గుర్తుకొచ్చింది ప్రణతికి. కౌసల్, ఎప్పటికీ నువ్వు నావాడివే. నేను నిన్ను చేరుకున్నా చేరుకోకపోయినా నా గుండెల్లో నువ్వు ఎప్పటికీ ఉంటావు అనుకుంది ప్రణతి. కౌసల్ గురించిన ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయిందామె. మర్నాడు ఆలస్యంగా నిద్రలేచింది. ఫ్రెష్ అయ్యి హడావిడిగా ఆఫీస్కు బయలుదేరింది. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని మేరీ అంది. టైం లేదంటే, ఇప్పటికే లేట్ అయింది ఆఫీస్కి, నేను వెళతాను అంది ప్రణతి. 2 రోజుల తర్వాత నుండి ఈ మేరీ ఆంటీ పెట్టే ఫుడ్ కంటే ఎన్నో రెట్లు గొప్ప ఫుడ్ ఉంటుంది నీకు అక్కడ. ఇక్కడ కంటే అక్కడ ఎన్నో సౌకర్యాలుంటాయి. అక్కడికి వెళ్ళాక ఈ మేరీ ఆంటీని మర్చిపోవు కదా అంది మేరీ. మీకన్నీ ముందే తెలిసిపోతాయి కదా, నేను అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటానని మీకు తెలుసు కదా అంది ప్రణతి. కౌసల్ షీలాకి చెప్పాడు ప్రణతికి అతను అప్పచెప్పిన వర్క్ గురించి.
ఈ వీకెండ్ తర్వాత ప్రణతి ప్యాలెస్లోనే ఉంటుంది. ఆమె అటెండెన్స్ మండే నుండి ఫుల్ ప్రెజెంట్గా నోట్ అవుతుంది అన్నాడు. షీలాకి ఒక్క క్షణం ఆమె విన్నదేంటో అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అసూయ నల్లటి మేఘంలా ఆమె మనసుని కమ్ముకుంది. వచ్చి 4 రోజులైందో లేదో అప్పుడే బాసు ప్యాలెస్లోకి వెళ్ళిపోతుంది. అయినా బాస్ అతని తమ్ముడి డెత్ కేసులో శిక్ష అనుభవించొచ్చిన అమ్మాయిని అతని ప్యాలెస్లోకి ఎలా తీసుకువెళ్తున్నాడో. ఇందులో అతని తప్పేమీ ఉండదు. ఈమె ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి అతన్ని మాయచేసి ఉంటుంది అని రకరకాలుగా ఆలోచించసాగింది. ఆఫీసులో ప్రణతిని చూసిన వెంటనే ఆమె మనసులోని అక్కసు బయటకు వెళ్ళగక్కకుండా ఉండలేకపోయింది షీల. బాస్ ఇచ్చిన కొత్త వర్క్ ఉండి ఆమెని ఎలాగా తొలగించలేదు కానీ ఆమె మనసుని మాటలతో గుచ్చి బాధ పెట్టాలి అనుకుంది. ప్రణతిని తన దగ్గరకు పిలిచింది షీల. ఆమె స్టోర్ రూంలో చేసిన పనులకు వంకలు పెట్టబోయింది. షీల అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులు చెప్పింది ప్రణతి. ఆమె అన్నీ పర్ఫెక్ట్గా చేసిందని అర్థమైంది షీలాకి. అప్పుడిక అసలు విషయం అనేసింది. ఓ, నువ్వింక బాస్తో పాటు ప్యాలెస్లో ఉంటావన్నమాట. ఈ ఆఫీస్లో ఎప్పటి నుండో పనిచేస్తున్న వాళ్ళకి సీనియర్స్కి రాని అవకాశం నీకొచ్చింది అంటే నువ్వు అందరికంటే తెలివైన దానివని అర్థమైంది. నువ్వు బాస్తో మొదటి నుండి క్లోజ్ అన్న విషయం నాకెందుకు ముందే చెప్పలేదు? నువ్వింత గొప్పదానవని తెలియక స్టోర్ రూమ్ పనులన్నీ నీకే అప్పచెప్పాను. బాస్కి నా మీద కంప్లైంట్ ఇచ్చావు కదా అంది షీల. మాటలతో ఎవరైనా తనని బాధ పెట్టడానికి ప్రయత్నించడం ప్రణతికి కొత్త కాదు. షీల అంటున్న మాటలన్నీ మనసుకు తీసుకుని కష్టపెట్టుకోకుండా వీలైనంత వరకు ఆమె మాటలకు సౌమ్యంగానే సమాధానాలిచ్చింది. ఆమెకు తెలిసినంత వరకు. ప్రణతి ఊడుకోకుండా బాధపడకుండా ఉండడం చూసి షీల మరింతగా కుళ్ళుకుంది. ఆమెని ఏదో ఒకటి అనాలని నిశ్చయించుకున్నట్లుగా ఆ రోజంతా ఏదో ఒకటి అంటూనే ఉంది. స్టోర్ రూమ్ పనైపోయినా రకరకాల పనులన్నీ చెబుతూ వర్క్ లోడ్ బాగా ఉంచి ప్రణతికి క్షణం తీరిక లేకుండా చేసింది. ఒక గ్రేట్ అచీవ్మెంట్ నీకు అన్నట్లుగా మాట్లాడుతూ కృతకమైన మర్యాదలు చూపుతూ ప్రణతిని మాటలతో పొడుస్తూనే ఉంది. సహనమే ఆమె కవచంగా షీల ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రాలన్నింటి నుండి తప్పించుకుంది ప్రణతి. ఆమె అంటున్న మాటలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాలని చూసింది. కానీ ఆమె ధోరణి ఆమెదిగానే ఉండడంతో ఇక ఆమె మాటలు పట్టించుకోకుండా వదిలేసింది. ప్రణతి ప్యాలెస్కి వెళ్లవలసిన రోజొచ్చింది. రూంలోని తన సామాన్లన్నీ సర్దుకుంది. అరగంట కూడా పట్టలేదు ఆమెకు ఆ పనికి. నవ్వుకుందామె. ఎంత సింపుల్గా ఉంది తన లైఫ్. ఎంత సింపుల్గా ఉన్నా పీస్ఫుల్గా గడిచిపోతే చాలు, అది కదా ఇంపార్టెంట్ అనుకుంది. ప్రణతికి ఆమె తల్లిదండ్రులు గుర్తొచ్చారు. వాళ్లతో ఎటువంటి కమ్యూనికేషన్ లేదు తనకి. వాళ్ళకి మనసులోనే చెప్పింది కౌసల్ ఇంటికి వెళుతున్నాను అని. వాళ్ళు అనుమతి ఇచ్చినట్లుగానే భావించి కౌసల్ పంపించే కారు కోసం ఎదురు చూడసాగింది. ప్రణతి తన గదిలోని కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడింది. కౌసల్ ఆ గదికొచ్చినప్పుడు ఆ విండోలో నుండి వ్యూ బాగుంటుంది అని తను చెప్పడం గుర్తొచ్చి నవ్వుకుంది. బయటికి చూసింది. కొన్ని ఇళ్ళు, చెట్లు, చేమలు కనిపిస్తున్నాయి. వ్యూ ఎంత బాగుందో అనుకుని సంతృప్తి పడింది. అక్కడే గదిలో ఉన్న సోఫా మీద కూర్చుంది. నానే భావన వల్ల, ఇంకా జైల్లో బందీగా ఉన్న తర్వాత వచ్చిన స్వేచ్ఛ వల్ల అయి ఉంటుంది. అది ఒక పాత సోఫా అయినా ఆమెకు అక్కడ కూర్చోవడం హాయిగా ఉంది. కౌసల్ దగ్గర నుండి కాలొచ్చింది. ఆమె కోసం కారు బయలుదేరిందని. జరుగుతున్నదంతా కళ నిజమా అనిపిస్తోంది ఆమెకి. తనకిష్టమైన కౌసల్ ఇంటికి ఇప్పుడు తను ఉండడానికి వెళ్లబోతోంది. కౌసల్ ఉండే ఇల్లు పెద్ద ప్యాలెస్. అది సిటీకి దూరంగా ఒక పెద్ద గార్డెన్లో ఉంటుంది. ఆ గార్డెన్లో ఒక గుట్టలాంటి చోట ఆ భవంతి ఉంటుంది. ఆ భవనాన్ని కౌసల్ తండ్రి కట్టించాడు. వాళ్ళు అక్కడ భవంతి కట్టుకున్నాక మరికొందరు స్నేహితులు కూడా భవనాలు కట్టుకున్నారు. కాస్త దూరంలో వాళ్ళ కంపెనీలో పనిచేసే కొందరికి అపార్ట్మెంట్స్ కట్టించారు. దాంతో అది ఒక చిన్న ఊరిలా తయారైంది. కౌసల్ ప్యాలెస్ గుర్తు తెచ్చుకుంటుండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. కౌసల్ తనని న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి పిలుస్తున్నాడు అతనింటికి. అటువంటప్పుడు ఆ ఈవెంట్ అయిపోయాక ఇంకా అక్కడ తన పని ఏముంటుంది? అప్పుడు తను మళ్ళీ తన రూమ్కి వచ్చేయాల్సి ఉంటుంది అనుకోగానే ఒక్క నిమిషం స్తబ్దుగా కూర్చుంది. సరే, ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏముంది? నేను ఒక పని గురించి వెళుతున్నాను. ఆ పని అయిపోయాక మళ్ళీ యథాస్థానానికి వచ్చేయాలి కదా. అయితే అక్కడ ఉన్నన్ని రోజులు ఇవేమీ ఆలోచించకుండా పని మీదే కాన్సన్ట్రేట్ చెయ్యాలి. కౌసల్ తనకు అప్పచెప్పిన పనిని బాగా చెయ్యాలి. అతను ఎంతో నమ్మకంతో తనకి ఆ వర్క్ ఇచ్చాడు. ఆ పార్టీకి ఎంతోమంది ప్రముఖులు వస్తారు. అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్గా ఉండాలి. అమృత్కి ఇష్టమైన ఈవెంట్ ఇది. ఎంత బాగా జరిగితే అంత సంతోషిస్తాడు అమృత్ అనుకుంది ప్రణతి. మళ్ళీ ఈ ఇంటికే రావాల్సి ఉంటుంది కాబట్టి మేరీతో మాట్లాడదామని ఆమె దగ్గరికి వెళ్ళింది ప్రణతి.
నేను న్యూ ఇయర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి వెళుతున్నాను కాబట్టి ఆ వర్క్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. నేను ఇప్పటి వరకు ఉన్న గదిని నాకు మళ్ళీ కేటాయించండి అని రిక్వెస్ట్ చేసింది. అలాగే, నీ రూమ్ నీకు తప్పకుండా ఉంటుంది. నువ్వు ఆ ఆలోచనలేమీ పెట్టుకోకుండా వెళ్ళి నీ పని పూర్తి చేసుకున్నా అంది మేరీ. నేను హ్యారీని నాతో పాటు తీసుకువెళుతున్నాను అంది ప్రణతి. హ్యారీని తీసుకువెళ్ళడానికి సంతోషంగా ఒప్పుకుంది మేరీ. మేరీకి చెప్పాక ప్రణతికి ఆమె రూము మళ్ళీ ఆమె వచ్చేటప్పటికి తనకే ఉంటుందన్న ధీమా కలిగింది. మనసు తేలిగ్గా అనిపించింది ఆమెకి. మళ్ళీ తన గదిలోకొచ్చి ఆ సోఫాలో కూర్చుంది. హ్యారీ ఆమె దగ్గరకొచ్చింది. హ్యారీని ఒడిలోకి తీసుకుంది ప్రణతి. ఆమె టచ్ తనకు నచ్చినట్లుగా కళ్ళు అరమొడుపులు చేసి తలను ఆమె ఒడిలో పెట్టుకుని హ్యారీ ఎంజాయ్ చేస్తూ ఉంది. నువ్వెప్పుడూ నా దగ్గరే ఉంటావు అంది ప్రణతి హ్యారీ మీద చేయి వేసి నిమురుతూ. దానికేదో అర్థమైనట్టు ప్రణతికి ఇంకా ఇంకా దగ్గరగా జరిగింది. అప్పటి వరకు ప్రణతి తనకి ఎంతో ఇష్టమైన కౌసల్ ఇంటికి వెళుతున్నాననే ఆనందంలో ఉంది. కానీ అక్కడ మిగిలిన వ్యక్తుల గురించి ఆలోచించలేదు. ఆ సంగతి జ్ఞాపకం వచ్చేటప్పటికీ ఆమె ముఖంలో కళ తప్పింది. అక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి అక్కడి వారందరూ తనని గుర్తుపట్టి చూపులతో బాధ పెడతారు. గడిచిన కాలపు చేదు జ్ఞాపకాలను అనుకుంటారు అనుకుంది ప్రణతి. అక్కడ ఉండే వాళ్ళందరూ నాకు తెలుసు. ఇప్పుడు వాళ్లే ఉన్నారో లేక కొంతమంది మారి కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరూ ఆ రోజు జరిగిన యాక్సిడెంట్కి నేనే కారణమని, నా వల్లే అమృత్ అందరికీ దూరమయ్యాడని నన్నొక దోషిలా చూస్తారు అని భయపడసాగింది ప్రణతి. జరిగిన దానికి నేను అనుభవించక తప్పదు. నేను నేరం చేశానని 3 ఏళ్లు శిక్ష విధించారు. అక్కడ నేను అనుభవించిన కష్టాలు అవమానాలు కంటే ఎక్కువ ఉండవులే ఇక్కడ. అయినా నన్ను ప్యాలెస్కి రమ్మని కౌసల్ పిలిచాడు. అతనంటే భయమే ఉంటుంది అందరికీ. అక్కడి వాళ్ళు నన్ను బాధ పెట్టేలా ప్రవర్తించినా మాట్లాడినా కౌసల్ కోసం ఊర్చుకోక తప్పదు అనుకుంది ప్రణతి. ఎన్నోసార్లు అమృతతో ఆ ఇంటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడల్లా గంటల గంటలు ఉండేది అక్కడ. వెళ్ళిన తర్వాత ఆమె కౌసల్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేది. కొన్నిసార్లు అతనిని చూడలేకపోయినా చాలాసార్లు అతనిని కళ్ళారా చూసే ఇంటికొచ్చేది. అదే ఇంట్లో అమృతతో ఆనందంగా ఆడి పాడడం గుర్తొచ్చి ఆమె మనసులో బాధ కలిగింది. తాము కలిసి తిరిగిన ప్రదేశాలు చూసినప్పుడల్లా అమృతే కళ్ళ ముందు మెదులుతాడు అనుకుంది. ఒకరోజు అమృతతో చెస్ ఆడుతోంది ప్రణతి. కానీ నిజానికి ఆమె మనసంతా కౌసల్ అక్కడికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది. ఆమె ఎదురుచూపులు ఫలించాయి అన్నట్లుగా కౌసల్ 6:30 కల్లా ఇంటికొచ్చేశాడు. హాల్లో ఆడుకుంటున్న అమృతిని పలకరించి ప్రణతిని చూసి చూడనట్లు చూసి పైకి వెళ్ళిపోయాడు. అతను పలకరించకపోయినా తన వైపు చూస్తే చాలు హాయ్ చెప్పాలని ప్రణతి ఎంతగానో అనుకుంది. అయితే అతను ప్రణతికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక పావుగంట చూసింది మళ్ళీ కనబడతాడేమో అని. కానీ అతనింకా అతని గదిలో నుండి బయటికి రాడేమో అనుకుని ఇంటికి వెళ్ళిపోదామనుకుంది. ఆట మధ్యలో ఉండడంతో అమృత్ ఆట అయ్యాక ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. అయితే ఆమె ఊహించని విధంగా ఇంకో 10 నిమిషాలకి కౌసల్ అతని గదిలో నుండి బయటకొచ్చాడు. మన్మధుడు ఇలాగే ఉంటాడా అన్నట్లున్నాడతను. నేను కూడా అందంగానే ఉంటాను అనుకుంది ప్రణతి. కౌసల్ కనిపించగానే ప్రణతి ముఖంలోకి వెలుగొచ్చేసింది. ఓరకంట కౌసల్ వైపు చూసింది. అదే సమయానికి అతను కూడా ప్రణతి వైపు చూశాడు. అతను చూసినా కూడా చూపు తిప్పుకోకుండా ప్రణతి కౌసల్ వైపు చూస్తూనే ఉంది. దగ్గరగా వస్తున్న కౌసల్ వైపు ప్రణతి స్పృహ లేకుండా చూస్తుండడం చూసి ఒకసారి తీక్షణంగా ఆమె వైపు చూసి అమృత్ పక్కన కూర్చున్నాడు కౌసల్. అమృత్ గేమ్ ఇంకా చెక్ అవడానికి దగ్గరగా ఉంది. చాలా పావులు కూడా పోయాయి అతనివి. అమృత్ ఆడవలసి వచ్చినప్పుడు 2 సార్లు కౌసల్ కదిపాడు పావులను. ప్రణతికి చెక్ అయింది. ఆమె కౌసల్ అంత దగ్గరగా కూర్చునుండడమే అదృష్టం అన్నట్టు ఆనందంగా చూస్తోంది. గేమ్ ఓడిపోతున్నా ప్రణతి ఎందుకు నవ్వుకుంటుందో ఆ సమయంలో అమృత్కి అర్థం కాలేదు. అదే అడిగాడు ప్రణతిని. అమృత్ ప్రశ్నకు కూడా ప్రణతికి నవ్వే సమాధానమైంది. గుర్తు తెచ్చుకుంటున్న ప్రణతి తనలో తనే నవ్వుకుంది. అప్పటి వరకు చూపులతోనే ఆమె కౌసల్కి దగ్గరైంది. కానీ న్యూ ఇయర్ ఈవెంట్ రోజు మాత్రం అతనికి మరింత దగ్గరైంది. కౌసల్ అతని గదిలో ఆమెను కౌగిలించుకోవడం, తొలిసారిగా ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె వదనం రాగరంజితమైంది. తర్వాత అదే రాత్రి జరిగిన అనర్థమే ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో, తను డ్రైవింగ్ ఎందుకు చేసిందో, ఇంకా ఆ కారులో ఎవరున్నారో ఏమీ గుర్తులేవామెకు. యాక్సిడెంట్ తర్వాత ఆమె హాస్పిటల్లో మేల్కొన్నాక డాక్టర్ అడిగిన ప్రశ్నల వల్ల అందరికీ తెలిసింది ఆమెకు అమ్నీషియా వచ్చిందని.
యాక్సిడెంట్ ముందు, యాక్సిడెంట్ సమయంలో జరిగిన విషయాలను ఆమె మనసు టోటల్గా లాక్ చేసేసింది. కాన్షియస్ మైండ్కి అందుబాటులోకి తేవడం లేదు అన్న విషయం అర్థమైంది. అందుకే కోర్టులో తన పైన నేరారోపణ జరిగినప్పుడు తను అన్నీ ఒప్పేసుకుంది. ఏమీ అడ్డు చెప్పలేదు. కౌసల్ ఇంట్లో వారు తమకు జరిగిన నష్టానికి నన్ను ఎప్పటికీ క్షమించరు. క్షమించాలి అనుకోవడం అత్యాశ అవుతుంది అనుకుంది ప్రణతి. కౌసల్ తనని అక్కడకు రమ్మని పిలవడానికి అన్న ఒక్క మాట ఆమెను మళ్ళీ మళ్ళీ పలకరించింది. గతంలోనే ఉంటే జీవించడం ఎలా? చేదు జ్ఞాపకాలను వదిలి ముందుకు సాగినప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఏర్పడతాయి అన్నాడు కౌసల్. అదే అతని మనసులో ఉంటే తనకే కాదు అతనికి కూడా అది వర్తిస్తుంది. అమృత్ మరణం తనని బాధ పెట్టిన దానికంటే ఎక్కువగా అతన్ని బాధ పెట్టింది. అందుకే కౌసల్ని ఆ బాధ నుంచి బయటపడేయాలి అనుకుంది. ఆమె ఆలోచనల్లో ఉండగానే మేరీ వచ్చింది. ఆమె రాకను కూడా గమనించకుండా ఆలోచనల్లో మునిగున్న ప్రణతిని చూసి మేరీకి జాలనిపించింది. దగ్గరగా వచ్చి ప్రణతి తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఇక్కడ నీకు అలవాటైంది బాగా, ప్యాలెస్కి వెళుతున్నానని టెన్షన్గా ఉందా అని అడిగింది. ప్రణతి సమాధానం చెప్పే లోపలనే మళ్ళీ ఆమె అంది, నువ్వు నీ జీవితంలో జరిగిందంతా నాకు చెప్పావు. జరిగిపోయింది ఎవరూ మార్చలేదు, కానీ జరగబోయేది నీ చేతుల్లో ఉంది. ఎప్పుడూ నీ ధైర్యాన్ని కోల్పోకు. నువ్వు వెళ్ళిన పని చక్కగా పూర్తి చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాయి. నీకు ఈ మేరీ అంటే ఎప్పటికీ ఉంటుంది అంది మేరీ. మేరీ చూపిస్తున్న ఆప్యాయతకి ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెని హగ్ చేసుకుంది. తనని ప్యాలెస్కి తీసుకువెళ్ళడానికి కారు వచ్చిన విషయం చెప్పింది. అంతలో కౌసల్ పంపిన డ్రైవర్ వచ్చి ప్రణతి బ్యాగ్స్ని కారులో పెట్టాడు. ప్రణతి కూడా ఒక చేతిలో హ్యాండ్ బ్యాగ్ని మరో చేతిలో హ్యారీని తీసుకుని కారు దగ్గరికి బయలుదేరింది. మేరీకి ప్రణతి తనని వదిలి వెళుతోన్న లోటు స్పష్టంగా తెలుస్తోంది. ప్రణతి కారులో కూర్చున్నాక మేరీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పింది. కారులో వెళుతూ ఉండగా కూడా ప్రణతిని కౌసల్ గురించిన ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి. సిటీని వదిలి కారు పచ్చటి పొలాలున్న ప్రాంతాల్లో నుండి వెళ్ళసాగింది. ఆ పచ్చటి పొలాలను చూసి ఆమె మనసు ఆహ్లాదంగా మారిపోయింది. కౌసల్ ఆమెని ప్యాలెస్కి పిలవడానికి వచ్చినప్పుడు అతను మాట్లాడిన మాటల్లో ఆమెకు ఒక మాట చాలా బాగా నచ్చింది. పదే పదే ఆ మాట ఆమె గుండెల్లో ప్రతిధ్వనించసాగింది. ఆమె మది లోపల ఒదిగున్న తలుపులెన్నింటినో తట్టి తట్టి లేపుతోంది. మనసు అందమైన సీతాకొక చిలుకై ఆ పచ్చటి పొలాల్లో హాయిగొలిపే చల్లటి గాలుల్లో విహరిస్తున్నట్టుగా ఫీల్ అయింది ప్రణతి. గతంలోనే ఉంటే జీవించడం ఎలా? చేదు జ్ఞాపకాలను వదిలి ముందుకు సాగినప్పుడే మన జీవితాలకు ఒక అర్థం పరమార్థం ఏర్పడతాయి అన్నాడు. ఇది అంత నిజమైన మాట. కానీ అలా ఆలోచించి ఆచరించడం మొదట్లో కష్టంగా ఉంటుంది. కానీ గతించిన మంచి జ్ఞాపకాల ఆసరాతో, భవిష్యత్తు మీద తీయని ఆశలతో జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. ఆ దుర్ఘటన, అమృత్ అకాల మరణం, ఆమె జైలు శిక్ష ఇవేమీ ఆమెకిప్పుడు గుర్తు రావట్లేదు. అమృత్ ఆత్మీయ స్నేహాన్ని తలచుకుని మనసంతా హాయిని నింపుకుంది. అమృత్కి తనంటే చాలా ఇష్టం కాబట్టి అతను తిరిగిన ఆ ప్యాలెస్లో తను కూడా తిరుగుతుంటే అమృత్ ఆనందపడతాడు. అతనికి ఇష్టమైనవన్నీ చేస్తుంది తనక్కడ. కౌసల్ ఎప్పుడూ గంభీరంగా ఉంటాడు తనతో. ఒక్కోసారి దగ్గరగా, అంతలోనే దూరంగా అనిపిస్తాడు. ఒక మాటలో ఆప్యాయతని చూపిస్తే మరో మాటలో కసురుకుంటాడు. ఏమీ అర్థం కాకుండా ఉంది ప్రణతికి కౌసల్ మనసులో ఏముంది అనేది. కౌసల్ది కట్టామీటా ప్యార్ అనుకుని నవ్వుకుంది. తను ఇంతకుముందు అతని దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేదేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని నుండి ప్రేమని ఆశించడం ఆమెకే కరెక్ట్ కాదనిపించింది. తన మనసులో కొలువే ఉన్న కౌసల్ని తను ఎప్పటికీ ఆరాధిస్తుంది. తన ప్రేమని అతను తెలుసుకోవాలని, తన ఆరాధనని అతను అర్థం చేసుకోవాలని ప్రణతి కోరుకోవడం లేదు. ప్రేమ ఎప్పుడూ వారి క్షేమాన్ని, సంతోషాన్ని కోరుకుంటుంది. ప్రణతి కూడా కౌసల్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మనసులో ఉన్న వేదనలన్నీ మరిచిపోయి తేలికపడ్డ మనసుతో ప్యాలెస్లో అడుగుపెట్టే క్షణం కోసం ఎదురు చూడసాగింది. కారు స్లో అయింది. మేకలు గుంపులు గుంపులుగా నడుస్తున్నాయి. డ్రైవర్ హారన్ మోగిస్తూ వాటిని తప్పించే దారి చేసుకుంటూ స్లోగా నడుపుతున్నాడు కారు. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు కూడా దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రయాణిస్తున్న ఆ ఊరిని చూసి ఉలిక్కి పడింది ప్రణతి. నిజానికి ఆ ఊరు చూసి ఆమె ముడుచుకుని పోయింది. ఆమె తల్లిదండ్రులు ఎవరైనా అక్కడ కనిపిస్తారేమోనని అనుకుంది. కనీసం అక్కలైనా, కానీ ఎవరూ కనపడలేదు. ఊరు కనపడినంత వరకు ఆమె కళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి. తన వాళ్ళు ఎవరైనా కనబడతారేమో అని. వాళ్ళెవరైనా కనపడినా వాళ్ళు ఆమెను చూసిన ప్రణతిని తమ మనిషిగా అంగీకరించరు.
అయినా కూడా ఆమెలో ఆశ మిణుకుమిణుకుమంటోంది. ఊరు దాటిపోయే వరకు చూస్తూనే ఉంది. జీవితంలో ఒక్క రోజైనా తల్లిదండ్రులతో, అక్కలతో సంతోషంగా గడిపే రోజొస్తుందా అని అనుకుంది ప్రణతి. ఆ ఊరు దాటాక కొద్ది దూరంలో ప్యాలెస్ ఉంది. కారు ప్యాలెస్ ముందాగింది. ప్రణతి ప్యాలెస్ చేరేసరికి చల్లటి గాలులు వీస్తున్నాయి. అవి ఆమె శరీరాన్ని తాకి ఆమె మనసుకి హాయి కలిగిస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ప్యాలెస్కి రెండు పక్కల గార్డెన్ ఉంది. రోజు గార్డెన్ మీద నుండి వస్తున్న గాలులు గులాబీల పరిమళాన్ని మోసుకునొస్తున్నాయి. ప్రణతికి గులాబీలంటే చాలా ఇష్టం. ఆ గార్డెన్లో అన్ని రకాల గులాబీలు ఉంటాయి. వావ్, నాకు గులాబీలంటే చాలా ఇష్టం. నడు, తోటలోకి వెళదాం. ఆ పూలను దగ్గరుండి చూస్తాను అంది ప్రణతి ఒకరోజు. ఆ గులాబీల తోటలో విహరించాలని ఆ తోటని చూసినప్పటి నుండి అనుకుంటోందామె. అమృత్ ఆమెని గులాబీల తోటంతా తిప్పి చూపించాడు. ఆ తోటలో తిరుగుతూ తనని తాను మరిచిపోయింది ప్రణతి. సున్నితమైన ఆమె వేలి కొసలతో గులాబీల్ని స్పృశించింది. కొన్ని గులాబీలనైతే చేతుల్లోకి తీసుకుని ముద్దాడింది కూడా. కౌశల్ చాలా పర్టికులర్. ఔటర్స్ ఎవరైనా తోటలోకి వెళ్లడం చూసినా, పువ్వులు కోయడం చూసినా కోపడతాడు అన్నాడు అమృత్ మాటల మధ్యలో. కౌశల్కి కూడా గులాబీలంటే ఇష్టమన్నమాట అనుకుందప్పుడు. ఆ రోజు ఆ తోటలో విహరిస్తోన్న ప్రణతిని కౌశల్ అతని ప్యాలెస్ పై అంతస్తు బాల్కనీలో నుండి చూశాడు. సాయంకాలపు నీరెండ ఆమె చెంపలపై పడి ఆమె ముఖం ఆ గులాబీల అందాలతో పోటీ పడుతుంటే చాలా ముచ్చటగా అనిపించింది అతనికి. ప్యాలెస్కి కొంచెం దూరంగా మామిడి తోట చిక్కగా దట్టంగా ఉంది. కారు దిగింది ప్రణతి. ఆమె సామాన్లు తీసుకోబోయింది. నేను తీసుకొస్తాను మేడం, మీరు వెళ్ళండి అన్నాడు డ్రైవర్. ఎలా ఉన్నావు ప్రణతి? ఎక్కడో ఎప్పుడో విన్న గొంతు ఇప్పుడు పలకరిస్తోంది. ఆ గొంతులోని ఆప్యాయత అలాగే ఉంది. ఆ గొంతు గుర్తుపట్టి గిరుక్కున తిరిగి చూసింది ప్రణతి. వర్ధనమ్మ నిలబడింది అక్కడ. ప్రణతిని చూడగానే ఆమె ముఖం విప్పారింది. వర్ధనమ్మకి 45 ఏళ్లుంటాయి. ప్రణతి కూడా చిరునవ్వు నవ్వి బావున్నానని సమాధానం చెప్పింది ఆమెకి. వర్ధనమ్మ ఆప్యాయంగా పలకరించేసరికి ప్రణతికి సంతోషంగా అనిపించింది. అయితే వర్ధనమ్మ నన్ను ఏమీ అసహించుకోవడం లేదు, నా మీద కోపం కూడా లేదన్నమాట అనుకోగానే అక్కడి వారందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న జంకు కొంతవరకు తగ్గింది ఆమెలో. వర్ధనమ్మ దగ్గరుండి కౌశల్, అమృత్ బాగోగులు చూసుకుంటుంది ఆ ప్యాలెస్లో. నువ్వు వస్తున్నావని తెలిసింది, కౌశల్ బాబు చెప్పారు. ఈ ప్యాలెస్కి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి అనిపించింది నాకు అంది వర్ధనమ్మ. ఆమె అలా ఎందుకందో అర్థం కాలేదు ప్రణతికి. నిలబడిన చోటు నుండే ప్యాలెస్ వైపు చూసింది. ప్యాలెస్ ఎప్పట్లాగే టీవీగా నిలబడుంది. తెల్లని పాలరాతి భవనంలా రాజసూలకించే ప్యాలెస్ అంటే ప్రణతికి చాలా ఇష్టం. ప్యాలెస్ బయటికి చూడ్డానికి ఎంత బాగుంటుందో లోపల కూడా అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో, అద్భుతమైన కళాఖండాలతో తీర్చిదిద్దబడి బహు సుందరంగా ఉంటుంది. అమృతికి ఊహ తెలిసినప్పటి నుండి చూసిన విషయాలు, అతనికి తెలిసిన సంగతులు ప్రణతికి చెప్పేవాడు. ప్రణతి కూడా ఆమె చిన్నప్పటి సంగతులన్నీ అమృతతో చెప్పేది. ప్యాలెస్ నిత్య నూతనంగా ఉండడంలో కౌశల్ చాలా శ్రద్ధ చూపిస్తాడని చెప్పేవాడు అమృత్. అది గుర్తొచ్చిన ప్రణతి పెదవులపై చిరునవ్వు కదలాడింది. కౌశల్ని తలచుకుని నా హృదయ సామ్రాజ్యాన్ని ఏలే మహారాజు అనుకుంది మురిపంగా. చిరునవ్వుతో నిలబడిన ప్రణతిని చూసి ప్యాలెస్లోకి వస్తున్నందుకు ఆమె ఆనందంగానే ఉంది అనుకుని వర్ధనమ్మ కూడా సంతోషంగా ప్రణతిని ఆహ్వానించింది. రామ్మా, లోపలికి వెళదాం. నీ కూడా ఇది కూడా ఉందే అంది అప్పుడే హ్యారీని చూస్తూ. వర్ధనమ్మ తననే పలకరించిందని హ్యారీకి అర్థమైందేమో. అది తోకూపుకుంటూ ఆమె వెనకాలే నడవడం మొదలుపెట్టింది. అది చూసి హ్యారీ, యు ఆర్ ఇంటెలిజెంట్ అనుకుని నవ్వుకుంది ప్రణతి. తనొస్తే ప్యాలెస్కి మంచి రోజులు వస్తాయని వర్ధనమ్మ ఎందుకందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్యాలెస్లో కడుగు పెట్టింది ప్రణతి. ప్యాలెస్ లోపల చాలామంది పాత స్టాఫే కనిపించారు. కొందరు ఉదాసీనంగా కనిపించారు. కొందరు నవ్వు ముఖాలతో చాలా రోజుల తర్వాత ప్రణతిని చూసిన ఆనందాన్ని వ్యక్తపరిచారు. కొంతమంది కొత్తవాళ్లు కనిపించారు. వాళ్ళు నమస్కారం పెట్టి పక్కకు తప్పుకున్నారు. వాళ్ళందరూ తనని రిసీవ్ చేసుకున్న విధానానికి పెద్ద భారం తొలగిపోయినట్టయింది ఆమెకి. తనని ఎవరూ దోషిగా చూడడం లేదని అనిపించి మనసు తేలికైంది ప్రణతికి. ఎవరూ కూడా నన్ను వ్యతిరేకించడం లేదు. వాళ్ళు పనివాళ్లే అయినా వాళ్ల వ్యతిరేకత కూడా నా మీద ఎంతో కొంత ప్రభావం చూపించుండేది. కానీ జరిగిపోయిన దానికి శిక్ష కూడా అనుభవించేశాను కదా. నేరస్తునికే శిక్ష వేస్తారు అంటే నేను నేరం చేసినట్టు నిర్ధారణ అయింది.
నిజానికి నేను చేసిన తప్పేంటో ఇప్పటికీ నాకు అర్థం కాకుండా ఉంది అనుకుంది ప్రణతి. అసలు ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి చాలాసార్లు ట్రై చేసింది ప్రణతి. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆమెకేమీ గుర్తుకు రాలేదు. ఆలోచనల నుండి బయటకొచ్చిన ప్రణతి వర్ధనమ్మ ప్రణతిని మేడ మీద గదివైపు తీసుకెళ్లడం గమనించి, నేను ఆలోచనల్లో ఉండి గమనించలేదు. ఇటువైపు తీసుకువెళుతుందేంటి వర్ధనమ్మ? పనివాళ్లకు ఉండడానికి ఇచ్చే గదులని కిందే కదా ఉంటాయి అనుకుంది ప్రణతి. వర్కర్లకి అలర్ట్ చేసే రూమ్ ఏదైనా ఆమెకిచ్చి అందులో ఉండమంటారేమో అనుకుందామె. దానికి బదులుగా ఇలా ప్యాలెస్లో మేడ మీదకి తీసుకువెళ్లడంతో ఆశ్చర్యపోయింది. ప్రణతి ఆమె ఆలోచనల్లో ఆమె ఉండగానే వాళ్ళిద్దరూ ఒక విశాలమైన గదిలోకి ప్రవేశించారు. ఆ గది చాలా విశాలంగా ఉంది. సౌకర్యవంతమైన ఫర్నిచర్ ఎక్కడెక్కడ అమర్చాలో అక్కడక్కడ అమర్చి చాలా అందంగా ఉందా గది. ఆ గదిని చూడగానే గుర్తుపట్టింది ప్రణతి. బాగా ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు ఇచ్చే గది అది. ఆ గదిలోకి తనని తీసుకొచ్చిందేంటి ఈ వర్ధనమ్మ? పొరపాటున తీసుకొచ్చిందేమోనని ఆమె వైపు అర్థం కానట్టు చూసింది ప్రణతి. నువ్వు ఈ గదిలో ఉండాలి అంది వర్ధనమ్మ. ఆశ్చర్యపోయింది ప్రణతి. ఆంటీ, ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఇది ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకిచ్చే గది కదా, నాకిస్తున్నారేంటి? మీరు పొరపాటుగా విన్నారేమో అంది ప్రణతి వర్ధనమ్మతో. నేనేం పొరపాటు పడలేదమ్మా అంది వర్ధనమ్మ నవ్వుతూ. ఆశ్చర్యపోయింది ప్రణతి. నీకు ఈ గదిమ్మని స్వయంగా కౌశల్ బాబు గారే చెప్పారు. నువ్వు కాస్త రిలాక్స్ అవ్వమ్మా, నీకు తినడానికి ఏమైనా పంపిస్తాను అందామే. కౌశల్ ఎక్కడున్నారు అడిగింది ప్రణతి వర్ధనమ్మని. ఆయన గదిలోనే ఉన్నారమ్మా అందామే. ఆ రూమ్లో నుండి బయటికి బాల్కనీ ఉంది. హ్యారీ ఆ బాల్కనీలోకి వెళ్లి కొత్త ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అటు ఇటు సంతోషంగా తిరుగుతోంది. ప్రణతికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కౌశల్ తనను చూసిన వెంటనే ఉద్యోగుల నుండి తీసేయకుండా ఉంచినందుకే ఎంతో సంతోషపడిపోయింది. ఆఫీసులో ప్రమోద్ తన దగ్గరకొచ్చి మాట్లాడినప్పుడు తన మీద కన్సర్న్ చూపించాడు. మళ్ళీ అదే సమయంలో తనతో కోపంగానూ ఉన్నాడు. తన ఇంటికొచ్చి మాట్లాడాడు. ప్యాలెస్కి రమ్మని అడిగాడు. తన మీద అధికారం మీద ఉన్నట్టు డిమాండ్ చేస్తూ అడిగాడు. అతను అలా అధికారం చూపించినప్పుడు ఆమె మనసు ఎదురు తిరిగింది. కానీ ఆమె ప్రియమైన స్నేహితుడు అమృత్ కోసం ప్యాలెస్కి వెళ్లడానికి ఒప్పుకుంది. కౌశల్ తన కోసం ఇంటికొచ్చేటప్పటికీ ఆమె మనసు ఆశల రెక్కలు తొడుక్కుని ఎగరాలని చూసిన ప్యాలెస్కి వెళ్లి అక్కడ పనులు చూడడం కూడా తన ఉద్యోగంలో భాగమేనని మనసుకు సర్ది చెప్పింది. కానీ ఇప్పుడు తనకి ఇలా ప్రత్యేకమైన అతిథులకిచ్చే గదివ్వడం ఆమెని విస్మయానికి లోన్ చేసింది. కౌశల్ ఎందుకు తనని ఈ రూంలో ఉండమన్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కౌశల్ తనకి దగ్గరగా కంటే దూరంగానే ఎక్కువసార్లు ఉంటున్నాడు. అలా అనుకోగానే ఆమెలో ఉక్రోషం కలిగింది. ఆమె కూడా కౌశల్ని ఎంతగా ఇష్టపడుతున్నా అతను అహం చూపించినప్పుడు ఆమెలోనూ ఉక్రోషం తలెత్తుతోంది. భిన్న భిన్న భావాలతో ఇద్దరు ఒకరితో ఒకరు దాగుడు మూతలాడుతున్నారన్నది మాత్రం ఇద్దరికీ తెలియని నిజం. టీ కెటిల్ కప్స్ స్నాక్స్ ఉన్న ట్రే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఒక సర్వెంట్. ప్రణతికేమీ తినాలనిపించలేదు. టీ కూడా తాగాలనిపించలేదు. అక్కడ ఎందుకో చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది ఆమెకి. తనకి అలా విశిష్టమైన గది ఇవ్వడానికి గల కారణం తెలియకపోవడం వల్ల వచ్చిన అనీజినెస్ అదే అని ఆమెకు అర్థమైంది. ఇన్ని సౌకర్యాలతో ఇంత విలాసవంతంగా ఉన్న గదిలో ఉన్నందుకు తను చాలా హ్యాపీ అవ్వాలి. కానీ మనసులో ప్రశ్నలు ఉండడం వల్ల తనకి ఎంజాయ్మెంట్ అనిపించట్లేదని అనుకుందామే. ఇది తెలియాలంటే కౌశల్ని అడగాలి. ఇది అతని నిర్ణయం కాబట్టి కారణం కూడా అతనే చెప్పగలడు. ఈ విషయాన్ని నేరుగా కౌశల్తోనే అడిగి తేల్చుకోవాలి అనుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమె మనసు కొంత శాంతించింది. గబగబా కౌశల్ గదివైపు నడిచింది. అతని గది దగ్గర పడేటప్పటికీ ఆమె నడక స్లో అయిపోయింది. ఆ రాత్రి అతని గదిలో జరిగిన సంఘటన గుర్తొచ్చి అడుగులు నెమ్మదిగా పడసాగాయి. అతనితో సాన్నిహిత్యం, ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ అంతా గుర్తొస్తుంటే బలవంతంగా మనసుని డైవర్ట్ చేసుకుంది. కౌశల్ గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. 2 సార్లు నాక్ చేసింది. ఏ సమాధానమూ లేదు. కౌశల్ అతని గదిలో ఉన్నాడో లేడో ఆమెకు అర్థం కాలేదు. తలుపులు నెమ్మదిగా నెట్టింది. కొంచెం తెరుచుకున్న తలుపుల్లో నుండి చూసింది. లోపల ఎవరూ ఉన్నట్టు కనిపించలేదు ప్రణతికి. అక్కడి నుండి వెనక్కి తిరిగి తన గదికి వెళ్ళిపోదామనుకుంది. కానీ అంతలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు తను కౌశల్ కౌగిలిలో బందీ అయింది. తొలి ముద్దు, తొలి కౌగిలి పొందింది ఈ గదిలోనే అనుకోగానే ఆమెలో ఏవేవో భావాలు కలిగాయి. ఆ గదిని ఒకసారి చూడాలనిపించింది.
తలుపులు మరికొంచెం తెరచి లోపలికి వెళ్ళింది నెమ్మదిగా. మనసులో ఏవో ప్రకంపనాలు రేగాయి. ఆ గదిలో ఎక్కడైతే కౌసల్ ఆమెని కౌగిలించుకున్నాడో అదే ప్లేస్కి వెళ్లి నిలబడింది ప్రణతి. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే ఆ గదిలోని వాష్రూమ్ డోరు ఓపెన్ అవడం, కౌసల్ బయటికి రావడం జరిగాయి. తలుపు తెరుచుకున్న చప్పుడుకి కళ్ళు తెరిచిన ప్రణతి ఎదురుగా కౌసల్ కనబడేసరికి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను కూడా ఆ సమయానికి అక్కడ ఆమెని ఊహించలేదేమో ఆశ్చర్యపోయాడు. అపురూప సౌందర్యరాశి దర్శనమయ్యేసరికి సర్ప్రైజ్ అయినా అంతలోనే సర్దుకున్నాడు కౌసల్. కౌసల్ టవల్ కట్టుకునున్నాడు. గొప్ప శిల్పి శ్రద్ధగా చెక్కిన శిల్పంలా దృఢంగా సౌష్ఠవమైన శరీరంతో తన ఎదురుగా నిలబడున్న కౌసల్ని కళ్ళు రెప్పలు వేయడం మర్చిపోయి చూస్తోంది. కౌసల్ మీద ఆమెకి ఆవుధుల్లేని ప్రేమ ఆమె కన్నుల్లో. ఆమె అలా చూపు తిప్పుకోకుండా అతన్నే చూస్తోందన్న ఆలోచన వెంటనే రాలేదు ప్రణతికి. మరో నిమిషానికి అలా అతని చూస్తోన్న విషయం స్ఫురణకొచ్చి సారీ అంటూ కళ్ళు మూసుకుంది అరచేత్తో. డోర్ నాక్ చేశాను, రిప్లై లేదు అంది నెమ్మదిగా. సరే, కనీసం ఆ తలుపులైనా దగ్గరికి వేసిరా అన్నాడు కౌసల్. ప్రణతి వెళ్లి తలుపులు దగ్గరగా వేసి అతని వైపు చూసింది. అతనితో పాటు ఒకే గదిలో ఉండి డోరు క్లోజ్ చేయడం ఆమెలో తడబాటును కలిగించింది. కౌసల్ వార్డ్రోబ్ దగ్గర అటు తిరిగి నిలబడున్నాడు. అతను వేసుకోవడానికి బట్టలు తీసుకుంటున్నాడు. అప్పుడు ఆమెకి కౌసల్ని తను అడగాలనుకుని వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. గుర్తుకు రాగానే ఆమెలో తడబాటు తగ్గి కొంచెం స్పీడ్ వచ్చింది. అడగాలని ముందుకు రాసాగింది. సడన్ గా వెనక్కి తిరిగి చూసిన కౌసల్కి ఆమె దగ్గరికి వస్తూ ఉండడం కనిపించింది. ఆమె దగ్గరకొస్తే తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. ఎలా ఆమెని ఆపడం? డార్లింగ్, దగ్గరికి రావద్దు నువ్వు అనుకున్నాడు కౌసల్. 4 అడుగుల దూరంలోకొచ్చి నిలబడింది. ప్రణతి హైపర్ మ్యాగ్నెట్లా తనని ఆమె వైపు లాక్కుంటున్నట్లు ఫీల్ అయ్యాడు కౌసల్. కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు అతని ఫీలింగ్స్ని. కోపం తెచ్చిపెట్టుకున్నాడు ముఖంలోకి. కొంచెం సీరియస్గా ఆమె వైపు చూసి ఏంటి అన్నట్లుగా కళ్ళెగరేశాడు. కౌసల్ కోపంగా చూసి నిర్లక్ష్యంగా కళ్ళెగరేయడం చూసిన వెంటనే ఉక్రోషం వచ్చేసింది ప్రణతికి. ఆమెకు స్వాభిమానం కలిగింది. నేను జాబ్ మీదే ప్యాలెస్లో ఉండవలసి వచ్చినప్పుడు నాకు కూడా అందరూ వర్కర్స్కి ఇచ్చినట్టే కింద పనివాళ్ల రూమ్ ఇవ్వాలి. అంతేకాని పైన వీఐపీ గెస్ట్ రూమ్ ఇచ్చి ఇప్పుడు నిర్లక్ష్యంగా కళ్ళెగరేస్తున్నాడు. ఇటువంటి ఉద్యోగం మరొక చోట ఎక్కడైనా దొరుకుతుంది. మానేసి వెళ్ళిపోతాను అనుకుంది కసిగా. వెంటనే గుర్తొచ్చింది ప్రణతికి తాను జైలు శిక్ష అనుభవించి వచ్చిందని. పాల పొంగులాంటి ఆమె ఆవేశం నీళ్లు జల్లినట్టు తగ్గిపోయింది. కౌసల్ని తను ప్రాణాధికంగా ప్రేమిస్తోంది. అతని దగ్గర ఉద్యోగం దొరకడం తన అదృష్టం అని భావించాల్సింది పోయి అతనితోనే పంతానికి దిగుతోంది. అతను కళ్ల ముందు కనబడితే చాలు తనకి. అతను కోపడినా కష్టమైన పనులు చెప్పినా చేసేస్తుంది తను. అమృత్ నా ప్రియమైన స్నేహితుడు. ఈ ఈవెంట్ అమృత్ సంతోషం కోసం కాబట్టి ఎంత పనైనా చేస్తుంది తను అనుకుంది ప్రణతి. కౌసల్ వైపు చూసింది ప్రణతి. నిండైన అతని విగ్రహాన్ని చూసి ఆమె ఎదలో అలజడి కలగసాగింది. బంగారు రంగులో పచ్చగా అనాచ్ఛాదితంగా ఉన్న అతని వక్షస్థలం మీద తల ఆనించాలన్న కోరిక ఆమెను నిలవనివ్వడం లేదు. అది డైవర్ట్ చేసుకోవడానికి అతనితో వాదనకి దిగింది. ప్యాలెస్కి స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఆ గదిని కేటాయిస్తారు కదా, మరి నాకెందుకు ఆ గదినిచ్చారు అడిగింది ప్రణతి. అయితే ఏమైంది ఇప్పుడు అడిగాడు కౌసల్ ఆమె మాటలకు ప్రాధాన్యత ఇవ్వనట్లు. ఏమైందని అడుగుతావేంటి? ప్రత్యేకమైన అతిథులకు కేటాయించే గదిని నాకిస్తే అందరూ ఏమనుకుంటారు అని అడిగింది తీక్షణంగా. ఎవరూ ఏమీ అనుకోరు. నువ్వు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నీ పని కాదు. నువ్విక్కడికి వచ్చిన పని వేరే ఉందని మర్చిపోయినట్టున్నావు అన్నాడు కౌసల్ గొంతులో వ్యంగ్యాన్ని కలిపి. ఎవరూ ఏమీ అనుకోరని నువ్వెలా చెప్పగలవు? ఎందుకు అనుకోరు? అనుకుంటారు. నాలాంటి చిన్న ఉద్యోగినికి ప్యాలెస్లో ఇంత పెద్ద గదిస్తే అందరూ విమర్శిస్తారు అంది ప్రణతి. అతను వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఆమెకు కోపం ఎక్కువ సాగింది. అప్పటికే అంతకుముందు అనుకున్నవన్నీ ఆ టైంలో ఆమెకు గుర్తు రావడం లేదు. అతను అలా ఆ గది ఇవ్వడం వెనుకున్న కారణం తెలుసుకోవాలని ఆమె మనసు ఆమెకు తెలియకుండానే ఆమెను ఉత్ప్రేరిస్తోంది. అతని నుండి ఏదో సమాధానాన్ని ఆమెకి తెలియకుండానే ప్రణతి ఆశిస్తోంది. నువ్వంటే ఇష్టం, అందుకే నిన్ను ప్యాలెస్కి తీసుకొచ్చాను, నీకు ఆ గది ఇచ్చాను అని అనొచ్చు కదా. ఒక్క మాట కౌసల్, నేనంటే నీకు ఇష్టమని ఒక మాట చెప్పు చాలు. మనసులో ఆశ ఎగసిపడుతోంది. నన్నెవరు విమర్శిస్తారు? అంత ధైర్యం ఎవరికుంది? నా నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు కౌసల్ గట్టిగా. అతని ముఖంలోని సీరియస్నెస్ చూసి వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది ప్రణతి.
తను ఉన్న పరిస్థితికి అటువంటి గదిలో కంటే చిన్న గదిలో ఉంటే చాలని ఆమె ఉద్దేశం. అది ఎలా చెప్పాలో తెలియక తికమక పడసాగింది ప్రణతి. కౌసల్ చెప్పినా వినడని అర్థమైంది ఆమెకి. అతనికి నెమ్మదిగా నచ్చజెప్పి ఆ గది నుండి వేరే చిన్న గదిలోకి మారిపోవాలి అనుకుంది. నా ఉద్దేశం నిన్ను ఎవరో ఏదో అంటారని అనాలని కాదు. నాకు ఆ గది ఇవ్వడం సరైన నిర్ణయం కాదు, పొరపాటు అంది ప్రణతి. అతని నిర్ణయాన్ని తప్పుపట్టి అతను చేసింది పొరపాటు అనేసరికి కౌసల్ అగ్గివీరుడైపోయాడు. నా నిర్ణయం తప్పంటావా? నే చేసింది పొరపాటా అనంటూ చేతిలోని షర్ట్ని పక్కన పడేసి ఆమె మీదకి గొడవకు వెళ్ళాడు. ఆమె చెప్పింది వినకపోగా పరిహసించేసరికి ప్రణతికి కూడా ఉక్రోషంగా ఉంది. ఆమె కూడా ఊరుకోలేదు. నయానో భయానో చెప్పి గది మారిపోవాలని అనుకోవడంతో ఆమె కూడా అతనితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎవరు ఎవరి దగ్గరకొచ్చారో తెలియలేదు ఇద్దరికి. అప్పటికే ఇద్దరూ చాలా దగ్గరగా నిలబడున్నారు. ఇంచుమించు ఒకరినొకరు తాకుతున్నట్లు నిలబడిన ఇద్దరి పరిస్థితి ఒకలాగే ఉంది. ఒకరిలో ఒకరు కరిగిపోవాలనుంది ఇద్దరికి. ఎవరు ముందు అన్నట్లు చూసుకోసాగారు ఒకరినొకరు. కౌసల్ బలవంతంగా అతని ఫీలింగ్స్ నిగ్రహించుకుంటున్నాడు. అప్పుడే అతనికి ఒకటి అనిపించింది. ఇంతకు ముందంటే ప్రణతి మైనర్ కాబట్టి ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆమె ఎప్పుడు కనిపించినా చూసి చూడనట్లు ఉండేవాడు. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ ఈవెంట్లో ఆమె కావాలని దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఆమెని అదే ఉద్దేశంతో అవాయిడ్ చేయాలనుకున్నాడు. అప్పటికి ప్రణతికి 18 నిండడానికి ఇంకా టైం ఉందని అమృత్ ఒకసారి మాటల మధ్యలో చెప్పిన సంగతి ఆ సమయంలో గుర్తొచ్చి ఆమెని తాకకూడదు అనుకున్నాడు. కాని అనూహ్యంగా ఆ రోజు రాత్రి ప్రణతి కౌసల్కి అత్యంత సన్నిహితంగా వచ్చేసింది. ఆపుకోలేని ఆవేశంతో అతడు ఆమెని కౌగిలించుకుని ముద్దాడాడు. అది జరిగి 3 ఏళ్లు దాటింది. ప్రణతి తన ప్రేమని పొందడానికి ఇప్పుడు అన్ని విధాలా అర్హురాలు అనిపించింది అతనికి. నీ మనసు దోచుకున్న మన్మధుడు నీ ఎదురుగానే ఉన్నాడు. ఎదురుగానే కాదు, ఎంతో చెరువుగా ఉన్నాడు. అతని కౌగిలిలో చేరిపో. నీ ప్రేమని సఫలం చేసుకో. ప్రణతిలో తీయని కలవరం, ఆమెలో కలుగుతోన్న అలజడి కౌసల్కి తెలుస్తోంది. ఆమె కళ్ళు అతని కళ్ళతో కలుస్తున్నాయి. అతని చూపుల తాకిడి తట్టుకోలేక అంతలోనే మళ్లీ కిందకి వాలిపోతున్నాయి. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడి అతను చేయి వేసి నిమిరితే చాలన్నట్టు తలడిల్లుతున్నాయి. ఆమె లేలేత అదరాలు తమని అందుకోమని అతని అదరాల్ని పిలుస్తున్నాయి. స్వర్గం అదే అన్నట్లు అప్సరసల అందాలన్నీ కలబోసిన ఆ అందాల బొమ్మ నన్ను అలరించరా అని పిలుస్తోంటే, ఆ అతిలోక సౌందర్యం ఆహ్వానం పలుకుతుంటే కౌసల్ పూర్తిగా కంట్రోల్ తప్పాడు. నువ్వు నా సొంతం అంటూ ఆమెని దగ్గరగా లాక్కున్నాడు విసురుగా. అతని బిగి కౌగిలిలో బందీని చేసేశాడు. అతని స్పీడ్కి చిగురుటాకులా అల్లాడిందామె. ప్రణతి చేతులు కూడా కౌసల్ని చుట్టేశాయి. ఇద్దరి మనసుల్లోనూ ఒకరంటే ఒకరికున్న ప్రేమ వాళ్ళిద్దరి ప్రమేయం లేకుండానే బయటపడిపోయింది. ఈగోలకి చోట్లేదక్కడ. అతని సాన్నిహిత్యాన్ని జీవితాంతం అందుకోగలనా లేదా అని ఆ క్షణంలో ఆమె ఆలోచించట్లేదు. అతని సన్నిధిలోని ఆ క్షణాలే ఆమెకు శాశ్వతమైనవిగా అనిపించసాగాయి. ఆ తర్వాత ఇంక జీవితం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తోంది ప్రణతికి. అమృత్ దూరం అవడానికి నేను కారణమని, కౌసల్ నన్ను ద్వేషిస్తాడని, ఇక జీవితాంతం అతనికి దూరమైనట్టేనని ఎంతో కలవరపడ్డాను. కానీ కౌసల్ గతంలోనే జీవించకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం వల్లే ఈరోజు అతని సాన్నిహిత్యం నాకు దొరుకుతోంది. చిన్నప్పటి నుండి నిరాదరణకి గురైన జైలు జీవితంలో ఎన్నో కష్టాల్ని అవమానాల్ని సహించిన కౌసల్ ఒక్కసారి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే అవేమీ గుర్తుకు రావడం లేదు ప్రణతికి. ఆమె ముఖమంతా ముద్దులతో నింపేసి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె విశాలమైన కళ్ళు అతని వైపు చూసి సిగ్గుతో వాలిపోయాయి. కాని ఆమెలోని వివేకం అతన్ని గట్టిగా నెట్టేసి ఒక పరుగులో అక్కడి నుంచి బయటకు పరిగెత్తమని హెచ్చరిస్తోంది. తను అతనికి అలా లొంగిపోతే తనను గురించి అతను ఏమనుకుంటాడు, తన శీలంపైన ఎలాంటి చులకన భావం పెట్టుకుంటాడు అనే ఆలోచనలు ఆమెను నియంత్రించడానికి వృధా ప్రయాస చేస్తున్నాయి. అతని కోసం ఏదైనా చేసే అంత ప్రేమ, అతని కోసం ప్రాణాలైనా ఇచ్చేసే అంత ప్రేమ ఆమెకు మాత్రమే సాధ్యమని కౌసలకు అర్థమైంది. అతనికి ఎంతమంది అమ్మాయిలతో స్నేహాలున్నా అవన్నీ కాగితం పువ్వు లాంటివి. ప్రణతి సౌరభాలు వెదజల్లే బంగారు పుష్పమని అనిపించి ఆమెని మరింత ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు కౌసల్. కౌసల్ మనసులో తనున్నాననే భావానికి ప్రాణం పోసిన అతని కౌగిలి ఆమెలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. అమృత్ మృతికి తనని బాజురాల్ని చేయకుండా క్షమించగలిగాడు అని అనిపించగానే ఆమె మనసంతా సముద్రమంత సంతృప్తితో నిండిపోయింది. ఆ సంతృప్తి తనకి జీవితాంతం తోడుగా ఉంటుంది అనుకుంటూ అతని కౌగిలి నుండి నెమ్మదిగా విడివడి ఆ గదిలో నుండి బయటకు నడిచింది.
గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని అక్కడున్న నిలువుటద్దం ముందు నుంచుని తనను తాను పరిశీలనగా చూసుకుంది ప్రణతి. అంతవరకు లేని కొత్త అందాలు తనలో కనబడ్డంతో ఆశ్చర్యపోయింది. తన ముఖం ఎందుకిలా వింత కాంతితో మెరిసిపోతోంది? ఆమె తన వేలి కొసలతో తన పెదవులను తాకింది. ఏదో తెలియని అనుభూతికి లోనయింది. ఈ పెదవులను అతని పెదవులంత ప్రేమగా ముద్దడాయి కదూ అనుకుని ఎంతో సంతృప్తితో నవ్వుకుంది. అతను తనను కౌగిలించిన అనుభూతిని అలానే తనతో ఉంచుకుని ఆ రసానుభూతిలో తేలిపోవాలని అనుకుంది. సడన్ గా ఆకలి అనిపించింది ఆమెకి. టీపై మీదున్న స్నాక్స్ కొంచెం తిని కాఫీ తాగింది. ఆమెకి తెలియకుండానే నిద్రొచ్చేసరికి అలా సోఫాలోనే కూర్చుని నిద్రపోయింది. ఆ గదిలో ఫోన్ మోగుతున్న శబ్దానికి మెలకు వచ్చింది ప్రణతికి. కింద నుండి వర్ధనమ్మ ఫోన్ చేసింది, డిన్నర్కి వస్తున్నావా అని. ఆమెకి డిన్నర్కి కిందకి వెళ్ళడానికి ఓపిక అనిపించలేదు. డిన్నర్ రూమ్కి పంపించమని చెబితే బాగుంటుందో బాగుండదో అని ఆలోచించసాగింది. అంతలో వర్ధనమ్మే అంది మళ్ళీ, కౌశల్ బాబు కూడా డిన్నర్కి రాలేదు. బాబుగారికి డిన్నర్ ఆయన గదిలోకి పంపించేశాను. నీకు కూడా గదిలోకి పంపించేయమంటావా అని. సరేనని చెప్పింది ప్రణతి ఆమెకి. కౌశల్ కూడా డిన్నర్కి వెళ్ళలేదా? అతను కూడా నాలాగే ఆ ఆనందానుభూతుల్ని మరలా మరలా గుర్తు చేసుకుంటున్నాడా అనుకుంది. అవన్నీ గుర్తొచ్చి సిగ్గుల మొగ్గ అయింది. తను ఆలోచిస్తున్నట్లు అతను కూడా ఆలోచిస్తాడా? లేకపోతే అలాగే ఎప్పుడూ ఉండేటట్లు స్టబ్బన్గా ఉంటాడా అనుకుంది. కౌశల్ చాలా ప్రాక్టికల్. ఏదైనా వర్క్ చేసుకుంటున్నాడేమో అతని గదిలోనే ఉండిపోయి అనుకుంది మళ్ళీ. సోఫాలో కూర్చుని డిన్నర్ కోసం వెయిట్ చేసాగింది. ఆ గదిలో అంతకుముందు ఫీల్ అయిన అన్కంఫర్ట్ ఇప్పుడు లేదు ఆమెకి. పైగా చాలా హాయిగా అనిపించింది అక్కడ ఉండడం. ప్రణతికి నవ్వొచ్చింది. అప్పుడు ఇదే గది, ఇప్పుడు ఇదే గది, ఏమీ మారలేదు. అప్పుడు కంఫర్ట్గా అనిపించకపోవడం వల్లే కదా కౌశల్ గదిలోకి ఆ సంగతి అడగడానికి వెళ్ళింది. సో ఈరోజు జరిగిన దానిలో ఈ గది పాత్ర కూడా ఉంది అనుకోగానే ఆమెకి ఆ గది ఎంతో ఇష్టమైంది అయిపోయింది. హ్యారీని దగ్గరికి తీసుకుంది. నీకు తెలుసా ఈరోజు ఏం జరిగిందో? నా కలల రాకుమారుడు నన్ను కౌగిట్లోకి తీసుకున్నాడు. అమృత భాండం లాంటి అతని ప్రేమని నాకు కానుకగా ఇచ్చాడు అని సంతోషపడిపోతూ చెప్పింది. హ్యారీ తోక గబగబా ఊపేసి ప్రణతికి మరింత దగ్గరగా వచ్చేసింది. హ్యారీకి పాలు పెట్టి తను డిన్నర్ చేసింది ప్రణతి. ఆమె మనసంతా కౌశల్ మీద ప్రేమతో నిండిపోయింది. ఆమె శరీరం అతని స్పర్శని ఇంకా అనుభూతిస్తూనే ఉంది. అలాగే బెడ్ మీద వాలిపోయింది ప్రణతి. కౌశల్ని తలచుకుంటూ నిద్రపోయింది. కౌశల్ గది నుండి ప్రణతి వెళ్ళాక ఆమె దగ్గరతనాన్ని అనుభవిస్తూ అలాగే ఉండిపోయాడు కౌశల్ బెడ్ మీద. ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కొన్ని మెయిల్స్ అతని వరకు ఆ గదిలో ఉండే చేసుకున్నాడు. అతను డిన్నర్ టైంకి కిందకి రాలేదు. సాధారణంగా కౌశల్ లంచ్ డిన్నర్లకి కింద డైనింగ్ దగ్గరికే వస్తాడు. ఎప్పుడో గాని రూమ్కి తెమ్మని చెప్పడు. డిన్నర్ టైంకి అతను కిందకి రాకపోయేసరికి వర్ధనమ్మ అతని గదికి వెళ్ళింది. కౌశల్ డిన్నర్ వద్దని అన్నాడు. అతను కంప్యూటర్లో వర్క్ చేసుకోవడం చూసి అతను చాలా బిజీగా ఉన్నాడు, అందుకే డిన్నర్కి రానంటున్నాడు అనుకుంది వర్ధనమ్మ. కౌశల్ భోజనం తినకుండా ఉండడానికి ఆమెకి మనసొప్పలేదు. అతనికి డిన్నర్ ట్రైలీలో అరేంజ్ చేసి అతని రూమ్కి పంపించింది. అదే సమయంలో ఆమె ప్రణతికి కూడా డిన్నర్ ఆమె గదికే పంపించేసింది. డిన్నర్ చేశాక కౌశల్ అతని గదిలోని బాల్కనీలో నిలబడ్డాడు. అందమైన చందమామ నింగిలో మెరుస్తోంది. అతను ఎప్పుడు చూసే చందమామ అయినా ఆ రోజు చాలా అందంగా కనిపించింది అతనికి. 3 ఏళ్ల క్రితం అలాగే ఒక రాత్రి తను ఆ చందమామని చూస్తూ బాల్కనీలో నిలబడుండగా వచ్చింది ప్రణతి అనుకున్నాడు. ప్రణతిని చూసిన క్షణం నుండి ఆమె అతని మనసులో అతనికి తెలియకుండానే ప్రవేశించింది. ఆమె గురించిన ఆలోచనలు అతన్ని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండేవి. ప్రణతి ఆ రాత్రి కౌశల్ గదికి వచ్చినప్పుడు ఆమెకి 18 కూడా నిండలేదన్న విషయం ఒక్క క్షణం మరిచిపోయి ఆమెని కౌగిలిలో బంధించి ముద్దాడాడు. ఆ మరు నిమిషంలో వెంటనే అది గుర్తొచ్చి అతని మనసులో ఆమెపై ఉన్న ఇష్టాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసింది. ప్రణతి అమృత్ యాక్సిడెంట్ కేసులో 3 సంవత్సరాలు శిక్ష అనుభవించి వచ్చిందన్న అభ్యంతరం తప్ప వాళ్ళిద్దరి మధ్య మరే అభ్యంతరాలు లేవని అనుకున్నాడు కౌశల్. ప్యాలెస్ సిటీకి బాగా దూరంగా ఉంది కాబట్టి కౌశల్ తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి హెలికాప్టర్ ఉపయోగిస్తూ ఉంటాడు. దానికి కావలసిన అనుమతులు తీసుకున్నాడు అతను. అతని దగ్గర ఒక పైలట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఉదయం లేవగానే తయారయ్యి కిందకొచ్చాడు. వర్ధనమ్మ అప్పటికే కౌశల్ కోసం ఎదురు చూస్తోంది. కౌశల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ప్రణతి రూమ్లో ఇంకా రెస్ట్ తీసుకుంటుందేమో అనుకున్నాడు. ఆ ముందు రోజు ఆఫీస్కు వెళ్ళలేదని అతను ఆ రోజు కాస్త త్వరగా బయలుదేరాడు ఆఫీస్కి.
అతను బ్రేక్ఫాస్ట్కి కూర్చోగానే ప్రణతిని కూడా పిలవనా బాబు అంది వర్ధనమ్మ. వద్దులే, రెస్ట్ తీసుకుంటుందేమో, నేను త్వరగా వెళ్ళాలి అని బ్రేక్ఫాస్ట్ చేసేసి సిటీకి అతని స్వంత చాపర్లో వెళ్ళిపోయాడు. నిద్ర నుండి లేచిన ప్రణతికి ఆ రోజు ఉదయం రోజు కంటే ప్రత్యేకంగా అనిపించింది. నిన్నటి నుండి ఆమె జీవితం అందమైన పూలవనంలా మారిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెలో. కోరుకున్న ప్రేమని పొందుతానని కలలో కూడా ఊహించలేదామె. కౌసల్ తనని కోపడినా, తనతో ఎలా ప్రవర్తించినా తను మాత్రం అతనిని ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తోంది. తన జీవితం అతనికి అంకితం అనుకుంది. చక్కగా తలస్నానం చేసింది. తన దగ్గరున్న బట్టలలో బావుంటాయి అనుకున్నవన్నీ తీసి బెడ్ మీద పెట్టింది. వాటిలో ఆమెకి బాగా నచ్చిన డ్రెస్ తీసుకుని వేసుకుంది. నీటిగా తయారయ్యి గది బయటకొచ్చింది. అప్పటికే కౌశల్ వెళ్లి గంట దాటిందని తేలిని ప్రణతి అతని గదివైపు చూసింది. ఆ గది తలుపులు వేసే ఉన్నాయి. అతను లోపలున్నాడో కిందున్నాడో తెలియలేదామెకి. కిందకి వెళితే తెలుస్తుందిలే అనుకుని కిందకి డైనింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కౌశల్ కనిపించకపోవడంతో అతనింకా అతని గదిలోనే ఉన్నాడేమో అనుకుంది. ప్రణతిని చూసిన వర్ధనమ్మ ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి అనుకుంది. కూర్చోమ్మా, బ్రేక్ఫాస్ట్ పెడతాను అంది. కౌశల్ కోసం వెయిట్ చేస్తాను అంది ప్రణతి. నిన్న ఆఫీస్కి వెళ్లలేదని కౌశల్ బాబు ఈరోజు త్వరగా వెళ్లారు. వెళ్ళి 1 గంట దాటిపోయింది కూడా అంది వర్ధనమ్మ. అతనిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది ఆమెకి. ప్రణతి టిఫిన్ తింటూ ఉంటే వర్ధనమ్మ ప్యాలెస్లోని ఏవో ఒక విషయాలు చెబుతూ అక్కడే కూర్చుంది. ప్రణతి అతని బెస్ట్ ఫ్రెండ్ అని అమృత్ ఆమె గురించి చెప్పేవాడట వర్ధనమ్మతో. చాలా రోజుల తర్వాత కౌశల్ బాబు సంతోషంగా కనిపిస్తున్నారు ఇవాళ. ఇన్నాళ్ళు అమృత్ బాబు గురించే ఆలోచిస్తూ బాధపడేవారు అంది వర్ధనమ్మ. కౌశల్కి అమృత్ అంటే ఎంత ఇష్టమో ప్రణతికి తెలుసు. ఇప్పుడు మరోసారి వర్ధనమ్మ చెప్పడం వల్ల విని అమృత్ గుర్తొచ్చి బాధపడింది. కౌశల్ బాబు గంభీరంగా ఉండేవారు, కానీ అమృత్ బాబు ప్యాలెస్ అంతా సందడి సందడి చేసేసేవారు. ఇద్దరూ తిరుగుతూ కళకళ్లాడే ప్యాలెస్ ఇప్పుడు కళ తగ్గిపోయినట్టయిపోయింది. నువ్వు వచ్చాక ప్యాలెస్కి మళ్ళీ కళొచ్చింది అంది వర్ధనమ్మ. వర్ధనమ్మ అన్నదానికి చిరునవ్వు నవ్వింది ప్రణతి. నేనెన్ని రోజులుంటాను ఇక్కడ? నేను వచ్చిన పని అయిపోయాక ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే కదా అనుకుంది మనసులో. సరే, నేను వెళతాను. 1 అరగంటలో కిందకొస్తాను మళ్ళీ. ఇవాళ నుండి ఫంక్షన్ పనులు మొదలు పెట్టాలి అంది వర్ధనమ్మ ప్రణతిని చేయి పట్టి ఆపుతూ. ఆగి ఏంటని అడిగింది ప్రణతి. 3 ఏళ్ల నుండి న్యూ ఇయరే కాదు, మరే పండుగ కూడా సరిగ్గా జరగలేదమ్మా ప్యాలెస్లో. ఇప్పుడు మళ్ళీ నూతన సంవత్సర వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారంటే అది నీ వల్లేని నాకు అనిపిస్తోంది అంది వర్ధనమ్మ. నా వల్ల కంటే అమృత్ మీద ప్రేమతోనే కౌశల్ ఈ ఈవెంట్ ప్లాన్ చేశాడు. అమృత్ అంటే ఇష్టం వల్లే నేను కూడా మనస్ఫూర్తిగా ఈ వేడుక ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాను. నా మీద కౌశల్కి ఇష్టం ఎంతుందో కోపం కూడా అంతే ఉంది. అది మీకెవరికీ తెలియంది, నాకు మాత్రమే తెలిసింది అనుకుంది ప్రణతి. జరిగిందేది ఎప్పటికీ మారదు. అమృత్ డెత్ కేసులో తను నేరస్తురాలుగా అరెస్ట్ అవడం తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఆ మచ్చ తన జీవితాంతం అలాగే ఉండిపోతుంది. కౌశల్ మనసులో తన మీద ఎప్పటినుండో ఉన్న ఇష్టంతోనే నన్ను తన దాన్ని చేసుకున్నాడు. ఈ జన్మకి అదృష్టం చాలు. ఎంతకంటే ఎక్కువ ఆశించడానికి తనకి అర్హత లేదు. తనకి తల్లిదండ్రులు ఉండి దూరమయ్యారు. ప్రాణ స్నేహితుడు శాశ్వతంగా దూరమయ్యాడు. ఎవరి అండా లేదు, ఆస్తిపాస్తులు లేవు. మేరీ ఆంటీ జాలితో ఆవాసం దొరికింది. జైలు వార్డెన్ సుశీలాంటి దయతో ఉద్యోగం దొరికింది. కౌశల్ నన్ను ఆ ఉద్యోగంలో ఉంచబట్టి ఇప్పుడు ఈ జీవితం ఇలా గడుస్తోంది. కౌశల్ నా మీద అనంతమైన ప్రేమ చూపించాడు. అది ఒక్కరోజైనా అది నాకు 1 జన్మతో సమానం. కౌశల్తో సన్నిహితంగా మసిలిన ఆ కొన్ని క్షణాలు గుర్తొచ్చి కళ్ళు మూసుకుంది ప్రణతి. వర్ధనమ్మ ప్రణతి వైపే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడింది. ప్రణతి కళ్ళు తెరవడంతో 1 విషయంలో నీ సలహా కావాలమ్మా అంది. చెప్పమన్నట్టుగా తలాడించింది ప్రణతి. రామా, చూపిస్తాను అని మేడ మీద గదికి తీసుకెళ్ళింది ప్రణతిని. అక్కడ ఒక గది దగ్గరికి తీసుకువెళ్తుంటే దాన్ని చూసిన ప్రణతికి ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఈ గదిలో ఎన్నోసార్లు అమృత్ తను కబుర్లు చెప్పుకునేవారు. ఒక్కోసారి ఒకరిద్దరు వేరే స్నేహితులు కూడా వెంటొచ్చేవారు. అందరూ కలిసి ఆడుకోవడం, చదువుకోవడం చేసేవారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు పరిచయం అయ్యాడు అమృత్. ఇంటర్ చదువుతున్న ఆ 2 ఏళ్లలో చాలాసార్లు వచ్చింది ప్యాలెస్కి. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ వేడుక మొదలవడానికి ముందు అమృత్ ఇంకా మిగిలిన స్నేహితులతో కలిసి ఆ గదిలో చేసిన అల్లరి గుర్తొచ్చింది ఆమెకి. అది అమృత్ గది. ప్యాలెస్ దూరం కాబట్టి ఆ రోజు సాయంత్రానికల్లా అమృత్ గదిలో స్నేహితులందరూ చేరిపోయారు.
ఈవెంట్ మొదలవడానికి హాల్లోకి రావాలని అనౌన్స్ చేసే వరకు వాళ్ళందరూ ఆ గదిలోనే సరదాగా గడిపారు. ఆ గదికి లాక్ వేసుంది. ఆ గది బయట ఒక చిన్న షో టేబుల్ ఉంది. దాని డ్రాలో ఉన్న కీ తీసుకుని వర్ధనమ్మ ఆ గది లాక్ ఓపెన్ చేసి పెట్టి తలుపులు తెరిచింది. లోపలికి అడుగుపెట్టిన ప్రణతి ఆశ్చర్యంతో నోటమాట రాకుండా ఉండిపోయింది. ఆ గది ఆ రోజు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏ వస్తువు సర్ది లేదు. ఆ రోజు ఏ వస్తువు ఎక్కడ ఎలా పడుందో ఈ రోజు కూడా అలాగే పడుండడం ఆమెని అయోమయానికి గురిచేసింది. ఆ రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు తాము చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఆటలు, పాటలు, గెంతులు, డ్యాన్సులు, కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు అవి ఇవి విసురుకోవడం చాలా ఎంజాయ్ చేశారు. చింద్రవంద్రగా ఉన్న బుక్స్, ఆనాటి పేపర్లు, ఫోటోలు, వస్తువులు ఏవేవి అడ్డదిడ్డంగా పడున్నాయో అలాగే పడున్నాయి. అప్పటి తేదీ కూడా మార్చకుండా క్యాలెండర్ స్టాండ్ కూడా అలాగే ఉంది టేబుల్ మీద. ఆ గది ఆ కండిషన్లో ఉంటుందని తాళం తీయకముందు ఆమె ఏమాత్రం ఊహించకపోవడంతో కొంచెం సేపటి వరకు ఆ షాకులోనే ఉంది. అమృత్ బాబుకి యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా రోజులు కౌశల్ బాబు ఈ గదిలోనే కాలం గడిపేవారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు కొంతసేపైనా ఈ గదిలోనే గడిపి వెళతారు అంది వర్ధనమ్మ. కౌశల్కి అమృత్ మీద తను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ ఉందని అర్థం చేసుకుంది ప్రణతి. ఎందుకు అమృత్, అందర్నీ విడిచి ఎక్కడికో కనపడని చోటుకి వెళ్ళిపోయావు? ఆమె మనసులో బాధావీచిక కదలాడింది. ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నా ఆ గది రోజు శుభ్రం చేస్తున్నారని తెలుస్తోంది. నీట్గా ఉంది. ఈ వస్తువులన్నీ ఇలా అని అడిగింది ప్రణతి. అలా జరిగిన తర్వాత ఈ వస్తువుల్ని సర్దబోతే ఎవరూ ఈ వస్తువుల్ని ముట్టుకోకూడదని, దేనిని కదపకూడదని చాలా సీరియస్ గా చెప్పారు కౌశల్ బాబు. అప్పటి నుండి ఏ వస్తువుని కదపకుండా వ్యాక్యూమ్ క్లీన్ చేయిస్తున్నాను గదిని. ఎవరిని కూడా రానివ్వని గదిలోకి. నేను, నాతో పాటు ఒక సర్వెంట్ మాత్రమే వస్తాం ఈ గదిలోకి. అది కూడా రోజుకు ఒకసారి మాత్రమే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతాం. కౌశల్ బాబు ఎప్పుడు తనకి రావాలనిపిస్తే అప్పుడు ఈ గదిలోకి వచ్చి వెళుతుంటాడు. ఈ మధ్య కొంచెం తక్కువ సమయమే గడుపుతున్నాడు ఈ గదిలో. ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఇదిగో ఈ వేడుక గురించి ఆలోచిస్తున్నాడని ఇప్పుడు అనిపిస్తోంది అంది వర్ధనమ్మ. చాలా ఆశ్చర్యంగా వర్ధనమ్మ చెప్పిందంతా వింది ప్రణతి. ఎంత అదృష్టం ఉంటే కౌశల్ వంటి వ్యక్తికి సన్నిహితంగా మసలే అవకాశం వస్తుంది. నా హీరో బంగారం అనుకుంది మనసులో. కొత్త సంవత్సరపు వేడుకలు చేస్తున్నారు కదా, ప్యాలెస్ అంతా వైభవంగా అలంకరిస్తారు. ఈ గది కూడా అలంకరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. నువ్వు ఏమంటావమ్మా? నీ సలహా ఎలా ఉంటే అలా చేద్దాం అంది వర్ధనమ్మ. చాలాసేపు ఆలోచించింది ప్రణతి. ఏం చేస్తే బాగుంటుందనేది ఆమె కూడా చాలాసేపటి వరకు నిర్ణయానికి రాలేకపోయింది. అప్పటి వస్తువులన్నీ అలాగే కదపకుండా ఉంచాడంటే ఆ జ్ఞాపకాలనే అతను పదే పదే తలచుకుంటున్నాడు అనుకుంది. ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చూడ్డానికి తనను ప్యాలెస్కి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది. తను మొదట ప్యాలెస్కి రావడానికి తను భయపడుతున్న విషయం చెప్పినప్పుడు తనని కన్విన్స్ చేయడానికి అతనన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆమెకి. ఎప్పుడో ఏదో జరిగిందని ఆ జ్ఞాపకాలతోనే ఉంటే జీవితం ముందుకు ఎలా సాగుతుంది? శిక్ష అనుభవించాక కూడా చేసిన తప్పునే తలచుకుంటే మనసుకి నెమ్మదెప్పుడు అన్నాడు. అలా ఆలోచించే 3 ఏళ్ల నుండి చేయడం మానేసిన ఈ వేడుకల్ని ఇప్పుడు జరిపించాలి అనుకుంటున్నాడు. తనని ఇక్కడికి పిలిచాడు. ఆ రోజు న్యూ ఇయర్ రోజు నన్ను హగ్ చేసుకున్నాడు. అప్పటి నుండి కూడా నా మీద ఇష్టం ఉందనే కదా అర్థం. 3 ఏళ్ల ఈ విషమ పరిస్థితుల్లో ఆ ఇష్టాన్ని ఇప్పుడు మళ్లీ నన్ను ఆఫీసులో చూసినప్పుడు తలచుకుని ఉంటాడు. అందుకే నన్ను ఉద్యోగంలో ఉంచాడు. నా మీద తనలో ఉన్న ప్రేమని ఎంతవరకు దాచిపెట్టినా ఇప్పుడు ఇలా చూపించుకున్నాడు అనుకుంది ప్రణతి. అక్కడ టేబుల్ మీద ప్యాక్ చేసున్న ఒక గిఫ్ట్ ప్యాక్ మీద పడింది ఆమె దృష్టి. అది ఒక పెయింటింగ్. అది కౌశల్కి న్యూ ఇయర్కి గిఫ్ట్గా ఇవ్వాలని అమృత్ చేయించాడు. ఈ విషయం అమృత్కి, ప్రణతికి మాత్రమే తెలుసు. అది కూడా ఎవరో ఓపెన్ చేయలేదు. ఎలా పెట్టింది అలాగే ఉంది. అది చూశాక ఆమె మనసులో రకరకాల ఆలోచనలు సాగర కెరటాల్లా పైకి లేస్తున్నాయి. కౌశల్ కూడా ఇప్పటి వరకు చాలా సఫర్ అయ్యాడు. అతను ఇక నుండైనా బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా లైఫ్ గడపాలి. అందుకు అతనికి అమృత్ గురించి అన్ని మంచి జ్ఞాపకాలే ఉండాలి. తనే చెప్పాడుగా జీవితంలో ముందుకి సాగిపోవాలని. అది కౌశల్ కూడా చెయ్యాలంటే ఈ గది నుండి కూడా మొదలు పెట్టొచ్చు. అమృత్ కోసం 3 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్ ని ప్లాన్ చేశాడు. అలాగే అమృత్ గదిని కూడా నీట్గా సర్ది డెకరేట్ చేస్తే అమృత్ హ్యాపీ అవుతాడు కదా. జీవితంలో ముందుకి సాగడమే కరెక్ట్ అనుకుంది ప్రణతి. ఒక పని చేద్దాం వర్ధనమ్మ, ఈ గదిని నీట్గా చేద్దాం. అమృత్ ఎప్పుడు ఎలా పెట్టుకుంటాడో అలా. ఆ రోజు పార్టీ స్టార్ట్ అయ్యే వరకు మేమందరం ఇక్కడే స్పెండ్ చేస్తాం.
పార్టీకి కిందకి వెళ్ళాక అమృత్ మళ్ళీ ఈ గదిలోకి రాలేదు. వెంటనే ఆ దుర్ఘటన జరిగింది. అందుకే ఈ గది ఇలా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడ జాగ్రత్తగా సర్ది రూమ్ని ప్లెజెంట్గా మారుద్దాం, డెకరేట్ చేద్దాం, అమృతిని సంతోషంగా గుర్తు తెచ్చుకునేలా మార్చుకుందాం అంది ప్రణతి. కౌసల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పాడు వర్ధనమ్మకి. ప్రణతి వర్క్ మొదలు పెట్టినప్పుడు ఆమెకి కావలసిన సహకారం అందించే ఏర్పాట్లు చూడమని. ప్రణతి ఆ గది గురించి ఆమె సలహా చెప్పాక వర్ధనమ్మ కిందకి వెళ్లి కొంతమంది పనివాళ్లని వెంటబెట్టుకుని వచ్చింది. ప్రణతి వర్ధనమ్మ కలిసి ఆ పనివాళ్ల సహాయంతో ఆ గదిని అందంగా నీటిగా సర్దారు. ఆ రోజుకి అమృత్ ఉంటే కనుక ఆ రూమ్ ఎలా సర్దుంచుతారో అలా సర్దుంచారు. ఇంకా అమృత్కి ఇష్టమైన వస్తువులను, అతనికి ఇష్టమైన ఫుట్బాల్ స్టార్ ఫోటో పెట్టించింది. ఇంకా ఆలోచించి అతనికి ఇష్టమైన బాలీవుడ్ హీరో హీరోయిన్స్ పిక్స్ కూడా పెట్టించింది. అది అమృత్ మనసులోని కోరిక. అలా తన గదిలో అతనికి ఇష్టమైన స్టార్స్ ఫొటోస్ పెట్టుకోవాలని. కౌసల్కి ఇష్టం ఉండదేమో అని అతను ఎప్పుడూ అలా ఫోటోలు పెట్టుకోవడానికి సందేహించేవాడు. ప్రణతికి చెప్పేవాడు. ఒకసారి కౌసల్ని అడిగి చూడు, ఒప్పుకోడని ముందే ఎందుకు అనుకుంటావు అని అనేది ప్రణతి. కౌసల్కి న్యూ ఇయర్కి గిఫ్ట్గా ఇవ్వాలని అమృత్ కౌసల్ల ఫోటోని పెయింట్ చేయించి ఫ్రేమ్ కట్టించాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ అలాగే ఉంది. దాన్ని కప్బోర్డ్లో పెట్టింది ప్రణతి. న్యూ ఇయర్ ఈవెంట్ రోజు పార్టీలో ఆ బహుమతిని అమృత్ తరపున అమృత్ బెస్ట్ ఫ్రెండ్గా తను కౌసల్కి ఇవ్వాలనుకుంది. ఆ గదిలోని వర్క్ అంత అయ్యేసరికి సాయంత్రం అయింది. వర్ధనం ఇచ్చిన కాఫీ తాగి బయట లాన్లో పనులు చూడడానికి వెళ్ళింది ప్రణతి. ప్యాలెస్ చాలా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబడింది. ప్యాలెస్ ముందు భాగంలో లాన్ ఏరియా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ లాను ఆనుకొని గులాబీల తోట ఒకవైపు ఉంటే ప్యాలెస్కి మరోవైపున పళ్ళ తోటలు, మామిడి తోటలు ఉన్నాయి అప్పట్లాగే. లాన్లోకి వెళ్ళింది ప్రణతి. 3 సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ వేడుకల కోసం ప్యాలెస్లో చేసిన ఏర్పాట్లు గుర్తొచ్చాయి ప్రణతికి. ఈ సంవత్సరం మరింత అందంగా అలంకరణ చేయించాలని ఆమె అనుకుంది. మనసులోనే ఊహా చిత్రాన్ని చిత్రించుకుంది. ఆమెకు తెలిసినంతవరకు కౌసల్ అమృతుల అభిరుచులను, ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని డెకరేషన్ ప్లాన్ చేయాలనుకుంది. ప్యాలెస్ మేనేజర్ సుధాకర్ కొద్దిసేపట్లోనే ఆమె దగ్గరకు వచ్చాడు. ప్యాలెస్లో స్టాఫ్ అంతా చాలా అలర్ట్గా ఉంటున్నారు. వాళ్ల క్రమశిక్షణ చూసి ముచ్చటేసింది ప్రణతికి. అదంతా కౌసల్ వల్లే అని ఆమెకు అర్థమైంది. ఆమె ఆఫీసులో ఉన్న 4 రోజుల్లో చూసింది. అక్కడ స్టాఫ్ కూడా చురుగ్గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే అన్ని కంపెనీలు మేనేజ్ చేస్తూ బిజినెస్ రంగంలో తారాపదంలో ఉన్నాడు అనుకుంది ప్రణతి. లాన్లో ఎటువంటి ఏర్పాట్లు ఎక్కడెక్కడ చెయ్యాలో అన్నీ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఏమేం కావాలో డీటెయిల్స్ సుధాకర్కి చెప్పింది ప్రణతి. సుధాకర్ అన్నీ శ్రద్ధగా విని అతను చేయవలసిన ఏర్పాట్లన్నింటినీ రివ్యూ చేసుకున్నాడు. వీలున్నంత త్వరగా ఆ ఏర్పాట్లన్నీ చేంజ్ చేస్తానని, ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పినా కూడా అన్ని ఏర్పాట్లు అయిపోతాయని అని చెప్పాడు. ఆ రోజు వర్క్ మొదలుపెట్టినప్పటి నుండి అన్నీ సక్రమంగా జరిగిపోయాయని రిలీఫ్ ఫీల్ అయింది ప్రణతి. అలా వర్క్ జరిగితే అనుకున్న దానికి కొంచెం ముందే ఏర్పాట్లన్నీ రెడీ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి సరిచూసుకోవడానికి సమయం దొరుకుతుంది కాబట్టి ఇంకా బాగా ఏవైనా చేంజెస్ చెయ్యాలంటే చెయ్యొచ్చు అనుకుంది. ఆ పనులన్నీ చూశాక తన గదిలోకి వచ్చింది ప్రణతి. ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంది మళ్ళీ. మర్నాటి నుండి రోజులో కొంత సమయం ప్యాలెస్ లోపలి గదుల అలంకరణ గురించి, మరికొంత సమయం లాన్లోని డెకరేషన్ గురించి కేటాయించాలని అనుకుందామె. రాత్రి అయ్యేటప్పటికీ అంతకు ముందు రోజు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చింది ప్రణతికి. నిన్న జరిగినట్లే ఇవాళ కూడా జరుగుతుందా అని అనిపించింది. ఒకవేళ జరిగినా కౌసల్ని తను కాదనలేదు. అతనికి అడ్డు చెప్పడం అనేది ఆమె ఊహించుకోలేదు కూడా. అతనంటే పిచ్చి ప్రేమ తనకి. అది ఆవుదుల్లేని ప్రేమ. ఆ ప్రేమ ఆమె మనసులో ఎప్పుడు ఎలా మొదలైందో ఆమెకు కూడా తెలీదు. కౌసల్ని మొదటిసారి చూసినప్పటి నుండే అతను ఆమె హృదయంలో ప్రవేశించేశాడు. అప్పటి నుండి ఆ ప్రేమ పెరుగుతూనే ఉంది. ప్రణతి కౌసల్ నుండి ఏమీ ఆశించలేదు కూడా. అతను తనని ఇష్టపడాలని, ప్రేమించాలని కూడా ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అతనికి కూడా తన మీద ఇష్టం ఏర్పడింది అంటే అది తన అదృష్టం అంతే. కౌసల్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించసాగింది ప్రణతికి. అతనికి దగ్గరగా ఉండాలని, అతనికి తోడు నీడగా అతనితో పాటే ఉండాలని ఆమె మనసంతా కోరికతో నిండిపోయింది. కానీ కౌసల్ మళ్ళీ కనిపించకపోవడంతో ప్రణతి మనసు ఆమె మాట వినకుండా అతని కోసమే తప్పించసాగింది. అతను నిన్నంతా ఆఫీస్కి వెళ్లకుండా ప్యాలెస్లోనే ఉండిపోవడం గుర్తొచ్చింది ఆమెకి.
అటువంటప్పుడు అతనికి చాలా ముఖ్యమైన పనులు ఉండుంటాయి. అందుకే పొద్దున్నే వెళ్ళిపోయి ఉండొచ్చు ఆఫీస్కి అనుకుని సమాధాన పడింది. నిన్న తన గది నుండి వచ్చేశాక కౌసల్ మళ్ళీ నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. అతను ఏమనుకుంటున్నాడో నాకెలా అర్థమవుతుంది? నేను కౌసల్ని ఎప్పటినుండో నా గుండెల్లో నిలుపుకున్నాను. ఇప్పుడు అతను నా జీవితంలోకొచ్చాడు. నేను అతని జీవితంలో ఉన్నా లేకపోయినా అతను మాత్రం నా జీవితంలో ఎప్పటికీ ఉంటాడు. అసలు అతనే నా జీవితం. కౌసల్ ఇంకా నా గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా అతనిని నేను ఇబ్బంది పెట్టను. ఇలా ఎందుకు చేశావని ఏ ప్రశ్నలు వెయ్యను. నాకు ఈ జన్మకి ఎంత అదృష్టమిచ్చావు చాలు అని అతని సాన్నిహిత్యంలో గడిపిన మధుర క్షణాల్ని తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతాను. ఎవరి ప్రేమ దొరకని నాకు కౌసల్ అందించిన అనురాగం కొద్దిసేపైనా ఒక జీవితానికి సరిపోయేంత తృప్తినిచ్చింది అనుకుంటూ కళ్ళు మూసుకుంది ప్రణతి. అతను తనని ప్రేమగా కౌగిలించుకోవడం గుర్తొచ్చింది ప్రణతికి. హృదయం పరవశానికి లోనైంది. తను అతనిని ప్రతిఘటించకపోవడం కూడా గుర్తొచ్చింది ఆమెకి. కౌసల్ తనని దగ్గరకు తీసుకున్నప్పుడు వద్దని నిరోధించకపోవడం, అతను తనని తప్పుగా అర్థం చేసుకున్నాడా అన్న డౌట్ కూడా వచ్చింది ప్రణతికి. ఆమెలో పౌరుషం కలిగింది. కానీ కౌసల్ మీద ఆమెకున్న అమితమైన ప్రేమ ముందు ఆ పౌరుషం నిలబడలేకపోయింది. కౌసల్ ఏదేననుకొని తను మాత్రం అతనిని ప్రాణాధికంగా ప్రేమిస్తూనే ఉంటుంది అనుకున్న తర్వాత ఆమెకి మనశ్శాంతిగా అనిపించింది. పొద్దుట్నుండి పనులతో అలసిపోయింది కాబట్టి ప్రణతి స్నానం చేసి ఫ్రెష్ అయింది. కౌసల్ ఇంకా వస్తాడేమో, మార్నింగ్ కూడా అతనితో బ్రేక్ఫాస్ట్ చేయలేదు, డిన్నర్ అయినా కలిసి చేద్దాం. అదే సమయంలో ఉదయం నుండి చేసిన పనుల గురించి కూడా అతనితో మాట్లాడదాం అనుకుందామే. కింద హాల్లో కూర్చుని అతని గురించి ఎదురు చూడాలనిపించి కిందకొచ్చింది. ఎంతసేపు వెయిట్ చేసినా కౌసల్ ఇంకా ఇంటికి రాకపోవడంతో వర్ధనం అడిగింది ప్రణతి. కౌసల్ ఎప్పుడొస్తాడో ఫోన్ ఏమైనా చేసి చెప్పాడా అని. అతను ఇంటికొచ్చేది రోజు ఒక టైం ఉండదని, ఒక్కోసారి బాగా లేట్ అవుతుందని చెప్పింది వర్ధనమ్మ. అయినా కూడా చాలాసేపు కౌసల్ కోసం డిన్నర్ కూడా చేయకుండా కింద హాల్లోని ఎదురు చూస్తూ కూర్చుంది ప్రణతి. వర్ధనమ్మ బలవంతం పెట్టింది ప్రణతిని భోంచేయమని. నువ్వు డిన్నర్ చేసేయమ్మా. కౌసల్ బాబు వచ్చారంటే మొదట నన్ను ఇదే ప్రశ్న అడుగుతారు, ఆ అమ్మాయి డిన్నర్ చేసిందని. నువ్వింకా చేయలేదని చెప్పాననుకో నిన్నేమీ అనరు, కానీ నన్ను అంటారు తినియమ్మా అంది వర్ధనమ్మ. ఆ మాటకి నవ్వొచ్చింది ప్రణతికి. బాగానే అర్థం చేసుకుంది ఈ వర్ధనమ్మ కౌసల్ని. నన్నేమీ అండంట కానీ నేను డిన్నర్ చేయకపోతే ఆమెను అంటాడంట. తన వల్ల వర్ధనమ్మని ఎందుకు మాట అనిపించడం అనుకుని డిన్నర్ చేయడానికి కూర్చుంది ప్రణతి. అదే సమయంలో వర్ధనమ్మకి కాల్ చేశాడు కౌసల్. డిన్నర్కి రావడం లేదని. కౌసల్ బాబుకి బిజినెస్ మీటింగ్ ఉందటమ్మా, అతని కోసం నేను వెయిట్ చేయొద్దన్నాడు, నిన్ను డిన్నర్ చేసేయమన్నాడు అంది వర్ధనమ్మ ప్రణతితో. నేను డిన్నర్ చేయకుండా అతని కోసం వెయిట్ చేస్తున్నానని అతనికి ఎలా తెలుసు? అతను కూడా నా గురించి ఆలోచిస్తున్నాడా అనుకోగానే ప్రణతి మనసులో పులకింతలు రేగాయి. డిన్నర్ చేసేసి తన గదికి వెళ్ళిపోయింది ప్రణతి. బెడ్ మీద వాలిపోయింది. కానీ కౌసల్ పక్కనే ఉన్నట్టు పదే పదే అనిపించసాగింది. నిజంగా కౌసల్ ఎదురుగా ఉన్నప్పుడు చాలా తడబాటుగా ఉంటుంది ఆమెకి. అది బయటపడకుండా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతుందామె. అతని కళ్ళలోకి చూస్తే చాలు అవి ఆమెకి ప్రేమలోకాలకి తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ ప్రేమలోకంలో తామిద్దరే ఉంటారు. ఆమె తనువే వీణగా అతను ప్రణయ రాగాలెన్నో మీటుతాడు. కౌసల్, జీవితమంతా నీతో కలిసి ఉండాలనుంది. నువ్వు నన్ను ప్రత్యేకంగా ఏమీ చూడొద్దు. చల్లగాలికి నువ్వు సేద తీరినప్పుడు నీ అందమైన కలగా నేనొస్తే చాలు. నువ్వు వెన్నెల్లో విహరిస్తున్నప్పుడు నీ మనసులో ఒక అందమైన ఊహగా నేను మెదిలితే చాలు. నీకు సంతోషం కలిగినప్పుడు నీ పెదవులపై చిరునవ్వుగా ఉదయిస్తే చాలు. ఇదంతా ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటున్నావా? ఒక్క మాటలో చెబుతాను. నీ గుండె చప్పుల్లో నన్ను నిలుపుకో చాలు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నన్ను ఊపిరిగా ఉండనివ్వు చాలు. అతని హృదయం మీద తలపెట్టుకుని పడుకున్న అనుభూతిని పొందుతూ కళ్ళు మూసుకుంది ప్రణతి. ఆ రాత్రి 11 దాటిపోయింది కౌసల్ ఇంటికొచ్చేటప్పటికి. ప్రణతి ఆ రోజు ఏమేం పనులు చేసిందో తెలుసుకోవాలనుకున్నా తను నిద్రపోయింటుంది అనుకున్నాడు. డిన్నర్ బయట అయిపోవడంతో అతను తిన్నగా తన గదికి నడిచాడు. ప్రణతి గది దాటుతున్నప్పుడు ఆమె గదిలో లైటు వెలుగుతుండడం చూశాడు. ఒక్క క్షణం అతని నడక వేగం తగ్గింది. ఆమె గదిలోకి వెళ్ళాలి అని మనసు లాగింది. అంతకు ముందు రోజు ఆమెతో కలిగిన ఆ అనుభవం మదిలోకొచ్చి బాగా టెంప్ట్ చేసింది. కానీ నిగ్రహించుకున్నాడు. అదుపు తప్పిన కోరికలను అలాగే వదిలేస్తే జీవితం చిందరవందరవుతుంది అనుకున్నాడు. బలవంతంగా మనసుని మరల్చుకున్నాడు. అమృత్ గుర్తుకొచ్చాడు. ప్రణతికి అమృత్కి మంచి స్నేహం ఉండేదని గుర్తుకొచ్చింది. తను ఎవరిని దగ్గరకు రానిచ్చేవాడు కాదు.
అమృత అంటే తనకున్న ప్రేమ వల్ల ప్రణతి వైపు తన మనసు ఊగింది అనుకున్నాడు. అంతా బాగుంటే ఇప్పుడు అమృత్ కూడా తమతో ఉండేవాడు. ఈ ప్యాలెస్ మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది. ఆనందానికి చిరునామా అన్నట్లు ఉండేది అనుకున్నాడు. ప్రణతి రూమ్ దాటాక అమృత్ గదొచ్చింది. కిటికీలు తెరిచి కనిపించాయి. లోపల ఏదో డెకరేషన్ కూడా ఉన్నట్లు అనిపించింది. ఏదో అనుమానం అతని మనసులోకి ప్రవేశించింది. వెంటనే లాక్ ఓపెన్ చేసుకుని అమృత్ గదిలోకి అడుగుపెట్టిన కౌసల్ నిశ్చేషుడై నిలబడిపోయాడు. ఊహించని ఆ దృశ్యం కంటపడ్డమే కాకుండా అది అతనికి నచ్చనిది కావడంతో నరంలోనూ ఆవేశం కలిగింది. అతని కోపమంతా వర్ధనమ్మ మీదకి మళ్ళింది. ఎందుకు అతనికి ప్రణతి అలా చేసుంటుందన్న ఆలోచన అప్పటికి కలగలేదు. అప్పటికి చాలా రాత్రైంది కాబట్టి మర్నాడు పొద్దున్నే వర్ధనమని గట్టిగా అడగాలనుకున్నాడు. కానీ ఇన్నాళ్ళకిప్పుడు ఇలా జరిగిందంటే ఎవరై ఉంటారు? అతని ఆలోచన వెంటనే ప్రణతి మీదకి వెళ్ళింది. ఎస్, తనే చెప్పుంటుంది. ప్యాలెస్లోకి తనే వచ్చింది. ఎన్నాళ్ళు ఎవరూ చేయింది తనే చేసి ఉంటుంది. తనకెవరిచ్చారా అధికారం? ఎవరిని అడిగి చేసింది అలా అని కోపంతో రగిలిపోయాడు కౌసల్. అప్పటికే అతనికి అమృత్ దూరమైన ఘటనలో ప్రణతి అరెస్ట్ అవడం గుర్తొచ్చి ఇంకాస్త కోపం ఎక్కువైంది అతనికి. ఆ అమ్మాయికి తెలియకపోతే ఈ నెల నుండి ప్యాలెస్లో ఉంటున్న వర్ధనమ్మ ఏం చేస్తోంది? నా గురించి ఆ అమ్మాయికి చెప్పాలి కదా. నాకు వ్యతిరేకంగా వెళితే ఎవరిని స్పేరు చేయను నేను అనుకుంటూ ఆ గదిలో నుండి బయటకొచ్చాడు. ఆ గది లాక్ చేసి అలవాటు ప్రకారం ఆ కీని ఆ గది బయటున్న టేబుల్ డ్రాలో పెట్టబోయి మనసు మార్చుకుని ఆ తాళం చెవిని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. తను అమృత్ని కోల్పోయిన రోజు నుండి ఇప్పటి వరకు అతని అంగీకారం లేకుండా ఆ గదిలోకి ప్రవేశించిన వారు లేరు. ఒక్క వస్తువును కూడా అటు నుండి ఇటు కదిపిన వారు లేరు. డ్రెస్ చేంజ్ చేసుకుని షవర్ చేశాడు. అయినా కోపం తగ్గలేదు, నిద్ర పట్టలేదు. మర్నాడు ప్రణతి ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయింది. కౌసల్ని కలిసి వర్క్ గురించి మాట్లాడాలని ఆమె ఉద్దేశం. నిన్నటి వర్క్ గురించి డిస్కస్ చేసి వాటికి అతను అంగీకారం తెలిపితే అప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు అనుకుంది. ఆమె గదిలో నుండి బయటకొచ్చేటప్పటికీ కౌసల మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వర్ధనమ్మతో మాట్లాడుతున్నాడని అర్థమైంది ప్రణతికి. మాటల మధ్యలో అమృత్ గది గురించి మాటలు వినిపించేటప్పటికీ ఆ సంభాషణలో తన అవసరం కూడా ఉందనిపించింది ఆమెకి. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కిందకొచ్చింది. అప్పటికే కౌసల వర్ధనమ్మతో ఆమె చెప్పేది వినకుండా గట్టిగా మాట్లాడుతున్నాడు. ప్రణతికి అర్థమైంది నిన్న అమృత్ గది సర్దడం అతనికి నచ్చలేదని. ఆ మాట చెప్పొచ్చు కదా, మళ్ళీ కావాలంటే ఎలా ఉందో అలా పెట్టేస్తాం అనుకుంది ప్రణతి. అప్పటి వరకు వర్ధనమ్మతో కఠినంగా మాట్లాడుతున్న కౌసల్ ప్రణతిని చూసేటప్పటికీ ఇంకా రెచ్చిపోయాడు. ప్రణతికి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అమృత్ గదిని అలా చేయడంలో నీ పాత్ర కూడా ఉందా అని కసురుకున్నాడు. అతను ఎన్నంటున్నా వర్ధనమ్మ ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నిలబడే ఉంది. ప్రణతిని అడిగి ఆమె చేయమన్నాకే అమృత్ గది సర్దామని ఆమె కౌసల్కి చెప్పొచ్చు. కానీ ప్రణతి పేరు కూడా చెప్పకుండా ఆమె అలాగే నిలబడి ఉండడంతో ప్రణతికి ఇంకా తను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందని అర్థమైంది. ఇందులో వర్ధనమ్మ ప్రేమేం ఏమీ లేదు. అమృత్ గది సర్దుదామనే ఆలోచన నిర్ణయం నావే అంది ప్రణతి. వర్ధనమ్మ జోక్యం చేసుకుని మాట్లాడబోయింది. కానీ ప్రణతి ఆమెని కళ్ళతోనే వారించింది. నా ఇంట్లో నా తమ్ముడి గది నా ఇష్టం వచ్చినట్టు ఉంచుకునే అధికారం నాకు లేదా? ఏంటి ఇంట్లో నీ పెత్తనం? నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అరిచాడు కౌసల్. న్యూ ఇయర్ అలంకరణ ప్యాలెస్ అంతా చెయ్యాలన్నది మన వర్క్ ప్లాను. ప్యాలెస్లోని గదులన్నీ అలంకరించాలని అనుకున్నాను. ఈ ఈవెంట్ అమృతికి ఇష్టమైనది ఈవెంట్ కాబట్టి అతని గది నుండే అలంకరణ మొదలు పెడితే బాగుంటుందని అనుకున్నాను అంది ప్రణతి నెమ్మదిగా. ఓ, అలా అనుకోవడం డిసైడ్ అయిపోవడం అంతా నీ ఇష్టమేనా? నన్ను అడగనక్కర్లేద్దా కసిరాడు కౌసల్. సడన్ గా అతనికి ప్రణతి చిన్నపిల్లలా, ఆమె పనులు చిన్నపిల్ల చేష్టల్లా అనిపించాయి. అందుకే కసురుకున్నాడు. నిన్నటి నుండి వర్క్ మొదలు పెడదామని అనుకున్నాను, అందుకే మొదలు పెట్టాను. మిమ్మల్ని అడగలేదు, అందుకు సారీ అంది ప్రణతి. ఈవెంట్కి సంబంధించిన వర్క్ మొదలు పెట్టడానికి అడగలేదని అనడం లేదు నేను. అమృత్ గది గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో నౌకర్లు నీకు చెప్పే ఉంటారు. అమృత్ గదిలో ఆ రోజు నుండి ఆ వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. అవి కదిలించే ముందు నన్ను ఎందుకు అడగలేదు? అవి అప్పటి నుండి అలాగే ఉన్నాయంటే దాని అర్థం వాటిని కదిలించడానికి నేను అంగీకరించలేదనే కదా అర్థం. ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా అడిగాడు కౌసల్. మీ పర్మిషన్ లేకుండా అమృత్ గదిలోని వస్తువులు టచ్ చేసినందుకు సారీ. మీకు అలాగే కావాలంటే ఆ గదిలోని వస్తువులన్నీ ఇంతకు ముందు ఎలా ఉండేవో అలాగే పెట్టేస్తాం. మళ్ళీ మీరు సాయంత్రం వచ్చేటప్పటికి ఆ గదిని అలాగే మార్చేస్తాం అంది ప్రణతి.
ఆ గదిని అలాగే మార్చడం తర్వాత అసలు ఆ గదిలోకి ఎందుకు అడుగు పెట్టావు నువ్వు? నీకు ఏం హక్కు ఉంది ఆ గదిలోకి వెళ్ళడానికి? అక్కడ వస్తువులన్నీ ముట్టుకోవడానికి? కఠినంగా అన్నాడు కౌసల్. అతనంత కఠినంగా మాట్లాడడంతో కోపం వచ్చింది ప్రణతికి. ఓ, ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. నన్ను అలా చేసినప్పుడు హక్కులు గుర్తుకు రాలేదేమో. ఏం హక్కుందని నన్ను టచ్ చేశాడు అనుకుంది. ఆమె ఏదో ఆలోచిస్తోందని ఆమె వైపే సీరియస్గా చూస్తున్నాడు కౌసల్. మరి నిన్న నీ గదిలోకి వచ్చినప్పుడు ఏం హక్కుందని నా రూంలోకి వచ్చావు అని నన్ను అడగలేదే నువ్వు? ఏ హక్కుందని నువ్వు నన్ను కౌగిట్లోకి లాక్కున్నావు అని నాకు కూడా నిన్ను అడగాలనుంది. ఆమె అంతరంగంలో సంఘర్షణ చెలరేగుతోంది. కానీ కంట్రోల్ చేసుకుంటోంది ప్రణతి. అలా అడిగితే అతనికి మరింత కోపం వచ్చేస్తుంది. ఎప్పటికీ అరుస్తున్నాడు. అతనికి ఎదురు మాట్లాడి ఇలా ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోతాడనిపించింది. అందుకే సంయమనంతో మాట్లాడుతోంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ప్యాలెస్ బయట లోపల కూడా మొత్తమంతా అలంకరించాలని మీరే చెప్పారు. అందులో భాగంగానే నేను ఆ గది కూడా అలంకరించాను అంది ప్రణతి. అయినా కూడా నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి. అమృతికి సంబంధించిన ఏ విషయంలో అయినా నేను చాలా పర్టికులర్గా ఉంటాను. యూ బెటర్ నో ఇట్ అన్నాడు. అతని ప్రతి మాటలోనూ అహంభావమే కనిపించి ఆమెని నార్మల్గా ఉండనివ్వడం లేదు. అణుచుకుంటున్న పౌరుషం బయటికి రాసాగింది. నన్ను టచ్ చేయడానికి నా పర్మిషన్ అవసరం లేదా? అమృత గదిలోని వస్తువుని టచ్ చేయాలంటే మాత్రం అతని పర్మిషన్ తీసుకోవాలా నేను? ఒక వస్తువు పాటుకున్న విలువ కూడా లేదు నాకు. అసలు ఏమనుకుంటున్నాడే తను నా గురించి? నన్ను కూడా ఒక వస్తువుగా భావిస్తున్నాడా? టచ్ చేయాలనుకున్నప్పుడు టచ్ చేసి వద్దు అనుకున్నప్పుడు పక్కన పెట్టేయడానికి నాకు అతను ఇస్తున్న విలువ అదేనా? నాకు కూడా మనసు ఉంటుందని, నా ఫీలింగ్స్ని గౌరవించాలని అతనికి తెలియడం లేదా? ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కౌసల్ ముఖంలో ఏ భావం కనబడకుండా నిలబడున్నాడు. అప్పటికే అతని బ్రేక్ఫాస్ట్ అయిపోయిందో తినలేదో తెలియదు కానీ వర్ధనం ఇచ్చిన కాఫీ తీసుకున్నాడు. అయితే నన్ను దగ్గరకు తీసుకుంది నా మీద ప్రేమతో కాదా, అధికారంతోనేనా? నా మీద అతనికి హక్కు ఎవరిచ్చారు? అతన్ని ప్రతిఘటించకపోవడం వల్ల అతనికి ఆ హక్కును నేను ఇచ్చాను అనుకుంటున్నాడా? నేను నా పూర్తి ఇష్టంతోనే అతనికి దగ్గరయ్యాను. అతను మాత్రం నాకు ప్రేమతో దగ్గర కాలేదని ఇప్పుడు అనిపిస్తోంది. నేను అతన్ని ప్రేమించినా అతను నన్ను కూడా ప్రేమించాలని నేను ఆశించలేదు. కానీ నా మీద కనీసం గౌరవం కూడా లేనప్పుడు అక్కడ అలా ప్యాలెస్లో ఉండడం, అతని దగ్గర ఉద్యోగం చేయడం కూడా అనవసరం అనుకుంది ప్రణతి. అతనికి తన మీద ప్రేమ లేదు అని అనిపించినప్పుడు కూడా ఆమెకి బాధ కలగలేదు. కానీ అతనితో స్నేహాలున్న అందరి అమ్మాయిల్లాగే తనని అనుకుని ప్రవర్తించాడని అర్థమయ్యేసరికి గుండెల్లో లావా ఎగిసింది. ఆమె ఆత్మ గౌరవం దెబ్బతింది. ఏ క్షణంలోనైనా దుఃఖం కట్టలు తెంచుకునేలా ఉంది. ఆమె మౌనంగా ఉండడం కూడా కోపం తెప్పించింది కౌసల్కి. ఇన్ని మాట్లాడుతున్నా సమాధానం చెప్పవేంటి? నీతోనే మాట్లాడుతున్నాను. నాతో ముందుగా మాట్లాడి ఎందుకు నా అనుమతి తీసుకోలేదు? అంత స్వతంత్రం ఎవరిచ్చారు నీకిక్కడ అన్నాడు కౌసల్. నిన్న తన రూంలో నుండి వెళ్ళిన తర్వాత ఆమె కూడా అతనికి కాల్ చేయకపోవడం కొంచెం కినుకుగా ఉంది కౌసల్కి. తనకి తానుగా ఆమెకి కాల్ చేసి మాట్లాడడానికి అతనికి అహం అడ్డొచ్చింది. ఆమె కూడా ఈగో ఫీల్ అయి కాల్ చేయలేదేమో అని అతను అపోహపడి ఆమె మీద ఇంకా ఎక్కువగా అరిచాడు. మీరే ఇచ్చారు నాకు ఆ అధికారం అంది ప్రణతి గట్టిగా. కౌసల్ నిర్ఘాంతపోయాడు. వర్ధనము నోరు తెరుచుకుని ప్రణతి వైపే చూస్తూ ఉండిపోయింది. నేనా అన్నాడు కౌసల్ ఆశ్చర్యంగా. న్యూ ఇయర్ ఈవెంట్ గురించి మీరు చెప్పినప్పుడు అమృత్ యాక్సిడెంట్ కేసులో శిక్ష పొందిందాన్ని నేను. నన్ను ప్యాలెస్కొచ్చి వర్క్ చేయమంటున్నారు. పర్వాలేదా అని అడిగాను. అప్పుడు మీరన్నారు శిక్ష పడ్డ తర్వాత కూడా అదే తప్పుని తలుచుకుని బాధపడితే జీవితం ముందుకు సాగదు అని. నాకు చెప్పిందే మీకు కూడా వర్తిస్తుంది. మీరు మాత్రం అమృతనే తలుచుకుంటూ ప్రతిరోజుని గడుపుతున్నారు. జరిగిపోయిన దాన్ని అనుక్షణం తలుచుకుంటే ఆ క్షణాలు మళ్ళీ తిరిగొస్తాయా? ఆ గదిని ఆ రోజు ఉన్నట్లుగానే ఎందుకు ఉంచుకున్నారు? అమృతిని ఆ రోజు ఉన్నట్లుగానే తలుచుకుని బాధపడుతున్నారు కదా. ఆ బాధని తొలగించి అమృతికి సంబంధించిన మంచి జ్ఞాపకాలని ఎందుకు ఉంచుకోరు? అందరి బాధలు తగ్గించుకోమని చెబుతున్నారు. మీ బాధని మీరు తగ్గించుకోవట్లేదు అంది ప్రణతి స్వరం పెంచి. ఆమె ముఖం ఆవేశంతో ఎర్రగా కందింది. అప్పటి వరకు అణుచుకుంటున్న ఆవేశం కన్నీటి ధారలైంది. ప్రణతి కళ్ళ వెంట ధారాపాతంగా కురుస్తున్న కన్నీటిని చూసి విచలితుడయ్యాడు కౌసల్. ఆమెకేం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. ఆమె అన్నమాటలు సత్యం కాదని అతను చెప్పలేకపోతున్నాడు. జీవితం అంటే గతంలోనే బ్రతకకూడదని, భవిష్యత్తు మీద ఆశతో వర్తమానంలో ఆనందంగా జీవించాలని అతను ప్రణతికి చెప్పాడు. ఇప్పుడు ప్రణతి అతన్ని ప్రశ్నిస్తోంది. అమృత్ విషయంలో గతంలోనే ఎందుకు జీవిస్తున్నారని. అతని దగ్గర ఆమెకి చెప్పడానికి సమాధానం లేదు. అదే కాకుండా ఆమెలో ఇంకా ఏదో ఉక్రోషం ఉందని అర్థమైంది కౌసల్కి. కానీ అది ఎందుకో అతనికి అర్థం కాలేదు. మౌనంగా చాలాసేపు ఆమె వైపే చూస్తుండిపోయాడు.
తర్వాత ఒక మాట అన్నాడు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఇలాంటి పరిస్థితులు రావు. నా జ్ఞాపకాలను మార్పు చేసే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం జరిగితే ఇక్కడ ఎవరిని ఉపేక్షించను, జాగ్రత్త అని గర్జించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకు నిలువెల్లా వణుకు పుట్టింది వర్ధనమ్మకు. ప్రణతికి ఉక్రోషం పొంగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాళ్ళు వణుకుతున్నట్లు అనిపించి నిస్సత్తువ ఆవరించి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడిపోయింది ప్రణతి. అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని బలంగా అనిపిస్తున్నా ఆమెకి కౌసల్ మీదున్న ప్రేమ ఆ నిర్ణయం తీసుకొనివ్వకుండా వెనక్కి లాగుతోంది. కౌసల్ మానసిక స్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. కౌసల్ ఎంతటి ధీశాలైనా అతని బలహీనత అమృత్. అమృతిని పోగొట్టుకున్న బాధలో నుండి అతను బయటికి రాలేకపోతున్నాడు. అతను ఆ ఫీలింగ్స్ నుండి బయటికి రావాలి. అమృతిని ప్రేమించాలి. కానీ అమృత్ కోసం అతను అంత బాధపడుతూ ఉండిపోకూడదు అనుకుంది ప్రణతి. అదే సమయంలో వర్ధనమ్మ మనసులో కూడా ఇంచుమించు అలాంటివే ఆలోచనలు కదులుతున్నాయి. కౌసల్ని, అమృతిని కన్నబిడ్డల్లా ప్రేమించిందామె. ప్రణతి అతని మీద చూపిస్తున్న ఆపేక్షకి కళ్ళు చెమ్మగిల్లాయి వర్ధనమ్మకి. ప్రణతి మీద కూడా వాత్సల్యం కలిగింది. ఆమె దగ్గరకొచ్చి తల మీద చెయ్యేసి నిమిరింది. నిజమేనమ్మా, కౌసల్ బాబు గుండెల్లో చాలా బాధ దాచుకున్నాడు. నువ్వు కాబట్టి ఆ విషయం గురించి అంత ధైర్యంగా మాట్లాడావు. కౌసల్ బాబు బాధ చూసి నేను కూడా చాలాసార్లు చెప్పాలనుకున్నాను. కానీ ఆ బాబుకి మేం చెప్పలేం కదమ్మా అంది వర్ధనమ్మ. కౌసల్ మనసులో ప్రణతన్న ప్రతి మాట రింగుమంటూనే ఉన్నాయి. ఊహించని విధంగా అమృత్ దూరం అవడం అతను ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ప్రతి క్షణం అమృత్ గురించిన ఆలోచనలు తనను ఎలా బాధ పెట్టాయో కూడా గుర్తుకొచ్చింది. చిన్ననాటి నుండి అమృతిని ఎత్తుకుని పెంచాడు తను. వాడి ఆలనా పాలనా తనే చూసుకునేవాడు. వయసు మధ్య భేదం వల్ల తను తన చిన్నారి తమ్ముని రక్షించుకోవాలి అన్న భావన బలంగా ఉండేదేమో. తల్లి లేకపోవడంతో ఆమె వెళుతూ వెళుతూ తన గుర్తుగా తమ్ముణ్ణి ఇచ్చి వెళ్ళింది అనుకునేవాడు. అందుకే చావుకి వ్యతిరేకంగా ఎప్పటికీ సజీవమై ఉండేలా అమృత తత్వాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండాలని అతనికి నామకరణం చేసేటప్పుడు తండ్రికి అమృత అనే పేరుని సూచించాడు. కానీ మనసుని పెనవేసుకున్న ముద్దుల తమ్ముడు అలా ఒక దుర్ఘటనకు బలైపోవడం కౌసల్ తట్టుకోలేకపోయాడు. విధి క్రూరంగా తన తమ్ముణ్ణి తన నుంచి దొంగలించడం అతనికి చాలా బాధ కలిగించింది. ఆ సంఘటనకు కారణభూతమైన వాళ్ళందరి మీద కోపం పెంచుకున్నాడు. ఆ దుర్ఘటనకి కారణమైందన్న ఆలోచనతో ప్రణతి మీద కూడా చాలా కోపంగా ఉండేది కౌసల్కి. ఆమెని చూసినప్పటి నుండి కలిగిన ఇష్టం వల్లనో, ఆమెనే మరీ మరీ తలవడం వల్లనో, లేక అతని అంతరంగంలో ఆమె పట్ల దాగున్న ప్రేమ దినదినాభివృద్ధి చెందడం వల్లనో, మరి ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ ప్రణతి పైన ప్రేమ చూర్లు వేసింది కౌసల్లో. అమృతపైనున్న ప్రేమకు మరొకరు పాత్రులు కాలేరెప్పటికీ. కాని అతని హృదయంలో ఉన్న ప్రేమకు పాత్రమైన వాళ్ళు, అతనికి ఇంత దగ్గరగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరూ ఇంతవరకు లేరు. ప్రణతి అంతగా ఎందుకు కదిలిపోయింది అతనికి అర్థం కాకపోయినా ఆఫీసులో అడుగుపెట్టాక ఆ విషయాలన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టి పనుల్లో నిమగ్నమయ్యాడు. కౌసల్ వెళ్లిన తర్వాత కూడా అతని ఆవేశం, అతని కోపం ఇంకా ఆ ప్యాలెస్ గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నట్లే అనిపించింది. ప్రణతికి మామూలు అవడానికి చాలా సమయం పట్టింది. వెళ్ళి అమృతి గదిని మళ్ళీ ఎప్పట్లాగే చేసేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది ఆమెకి. కానీ అలా చేయడం వల్ల మళ్ళీ ఒక నెగిటివ్ ఆలోచనల వలయంలోనే చిక్కుకుపోతాడేమో కౌసల్ అనుకుంది. అమృత్ అంటే అతనికి అమితమైన ప్రేమ. అందుకే అతను అమృత్ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడు. ఆ జ్ఞాపకాల్ని దూరం చేసుకుంటే అమృతిని దూరం చేసుకున్నట్లే అనుకుంటున్నాడు. అందుకే అమృత్ గదిలోని వస్తువులను సర్దినందుకు అంతలా విరుచుకుపడ్డాడు. అలా తన మనసుకు బాధ కలిగించిన విషయాలను పదే పదే తలుచుకోవడం వల్ల తనను తాను కష్టపెట్టుకోవడం మినహా అతను సాధించేది ఏముంది? దానికంటే అమృత్ జ్ఞాపకాలను తనకు స్ఫూర్తినిచ్చే విధంగా మలచుకుని ఆ స్ఫూర్తితో సమాజానికి పనికొచ్చే మంచి కార్యక్రమాలు చేస్తే అమృత్కి ఆత్మశాంతి కలుగుతుంది. కౌసల్కి కూడా మనశ్శాంతి కలుగుతుంది అనుకుంది. ఒకరోజు వేచి చూద్దాం. అతను తనని తాని అడ్జస్ట్ చేసుకుంటే ప్రాబ్లమే లేదు. అలా కాకుండా అమృత్ పాత జ్ఞాపకాలను ఉన్నవి ఉన్నట్లుగా ఉంచేమని పట్టుబడితే అప్పుడు ఆలోచిద్దాం అనుకుంది. అతను మార్పు కోరుకోకపోతే ఈసారి అగ్నిపర్వతంలా పేల్తాడేమో, తనను ప్యాలెస్లో నుంచి గెంటేస్తాడేమో. అప్పుడు అతనికి నచ్చినట్లుగానే చేసేద్దాం అనుకుంది. అంతేగాని తను అతనికి దూరం అవ్వలేదు. అసలు ఆ ఊహే భరించలేదు. ఇన్నాళ్ళు అతని ఊహల్లోనే దగ్గరైంది. ఇప్పుడు అతనికి వాస్తవంలో కూడా దగ్గరైపోయింది. అతను దాన్ని చిన్న విషయంగానే భావిస్తున్నాడేమో, తను మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. అతనికి దూరమై ఒకరోజు కాదు ఒక క్షణం కూడా బ్రతకలేదు.
అతనికి దూరం అవడం అంటే తనకి ఎంత శిక్షో తలచుకుని చూరుటాకులా వణికిపోయింది ప్రణతి. అంతవరకు వచ్చినప్పుడు ఏదో విధంగా బ్రతిమలాడి అమృత గదిని ఎప్పట్లా మార్చేద్దాంలే అనుకుంది. అన్ని రకాలుగా ఆలోచించుకున్నా ఆమె మనసులో అశాంతి రేగుతూనే ఉంది. అది తగ్గాలంటే మనసుని డైవర్ట్ చేసుకోవడం ఒకటే మార్గం అనుకుంది. చికాకుని తగ్గించుకోవాలంటే పనిలో మునగడం ఒకటే బెటర్ అనుకుంది. ప్యాలెస్లోని మిగతా గదుల మీద దృష్టి సారించింది. అయితే కౌశల్ గదిని అలంకరించాలా వద్దా అనేది ఆమెకు అర్థం కాలేదు. అమృత్ గదిని అతని పర్మిషన్ తీసుకోకుండా మార్పులు చేర్పులు చేయడం వల్ల ఎంత ఇష్యూ అయిందో గుర్తొచ్చింది. అందుకే కౌశల్ గదిలోకి వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచించసాగింది. చివరకు కౌశల్ని పర్మిషన్ అడగాలనే నిర్ణయించుకుంది. వర్ధనమ్మ కూడా ఆమె ఆలోచనని బలపరిచింది. కౌశల్కి ఫోన్ చేసింది ప్రణతి. అతని గదిని డెకరేట్ చేయమని అతను పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యం అనిపించింది ప్రణతికి. వర్ధనమ్మ కింది హాల్లో పనిలో ఉండడంతో ప్రణతి కౌశల్ గదిలో కడుగు పెట్టింది. అప్పటి వరకు కౌశల్ అరిచినవేమీ ఆమెకి గుర్తుకు రావడం లేదు. ఆమె మొదటిసారి అతని గదిలో కడుగు పెట్టిన క్షణం మరీ మరీ గుర్తుకొస్తుంటే మనసంతా అతనే నిండిపోయాడు. అతని గదిలోని ప్రతి వస్తువు ఆమెకు అత్యంత ఆత్మీయంగా అనిపించసాగాయి. దేనిని తాకినా అతనిని పలకరిస్తున్నట్టే అనుకుంది. కౌశల్కి సొంత మనిషిలా ఫీల్ అవుతూ ఆ గదిలోని పనులు చేసిందామె. సాయంత్రం వరకు ప్యాలెస్ డెకరేషన్కి సంబంధించిన చాలా పనులు పూర్తి చేసింది. కాసేపు వాకింగ్కి వెళ్లాలనిపించింది ప్రణతికి. వర్ధనమ్మని పిలిచి చెప్పింది తను వాకింగ్కి వెళుతున్నానని. ఆ దారి వాకింగ్ చేయడానికి బాగుంటుందని ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న దారి చూపించింది వర్ధనమ్మ. ప్రణతి షూస్ వేసుకుంటుంటే హ్యారీకి అర్థమైపోయింది ఆమె బయటికి వెళుతుందని. అది తోక ఊపుకుంటూ వెంటపడింది. ప్రణతి దాన్ని తనతో పాటు కిందకి తీసుకుని వచ్చింది. కింద ఆడుకుంటుంది, నేను చూస్తానులే అని వర్ధనమ్మంటే హ్యారీని ఆమెకు అప్పజెప్పి ప్యాలెస్ బయటికి నడిచింది ప్రణతి. ఆ ప్యాలెస్కి చుట్టుపక్కలున్న భవంతుల్లో వాళ్ళనుకుంటా కొంతమంది వాకింగ్ చేసుకుంటున్నారు ఆ దారిలో. ప్రణతి కూడా కొంతసేపు వాకింగ్ చేసింది. అక్కడ వాకింగ్ చేస్తున్న వాళ్లలో ఒక ఆమె ప్రణతిని పరిశీలనగా చూడసాగింది. ప్రణతికి ఆమెనంతకు ముందు ఎప్పుడో చూసిన గుర్తొచ్చింది. కానీ ఎవరు ఎక్కడ చూశానో అన్నది సరిగ్గా గుర్తుకు రాలేదు. ప్రణతి ముందుకు వెళ్ళిపోతుంటే ఆమె ప్రణతిని ఆపింది. నువ్వు ప్యాలెస్లో ఉంటున్నావా అడిగింది ఆమె ప్రణతిని. ఆమె ప్రణతిని ఏకవచనంతో మాట్లాడినా ప్రణతి పట్టించుకోలేదు. కానీ ఎవరో తెలుసున్న వ్యక్తి అనుకుంది ప్రణతి. ట్రై చేసింది కానీ పేరు వివరాలు గుర్తు రాలేదు. ఆలోచిస్తూనే ఆమె ప్రశ్నకి అవునని బదులిచ్చింది. నేనెవరో గుర్తుపట్టావా అందామె. ఆమె ముఖంలో వెటకారంతో కూడిన నవ్వు చూసేసరికి వెంటనే ప్రణతికి గుర్తొచ్చింది. ఆ యాక్సిడెంట్ కేసులో జరిగిందేదీ గుర్తులేక తను సరిగ్గా సాక్ష్యం ఇవ్వలేకపోయింది. ఈమె తన చేత సాక్ష్యం చెప్పించింది. ఆ రోజు పార్టీలో తను డ్రింక్ చేసిన విషయం ఆమె నిర్ధారణ చేయించింది. ఫస్ట్ టైం డ్రింక్ చేయడం వల్ల తను ఆ డ్రింకు ఇమడగా వామిటింగ్స్ చేసిందని, తర్వాత తిక్కతిక్కగా ప్రవర్తించిందని మొత్తం తన విషయాలన్నీ కోర్టులో చెప్పింది. తర్వాత ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ప్రణతికి అనిపించేది ఆమె చాలా శ్రమపడి వాదించి తనకి శిక్ష పడేలా చేసిందని. ఆమెని ఎలా మరిచిపోయింది తను అనుకుంది ప్రణతి. ఆమె పేరు గీతాంజలి, అడ్వకేట్. ప్రణతికి వ్యతిరేకంగా కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె. గుర్తున్నారు అంది ప్రణతి. ప్రణతి స్వరం పీలగా ధ్వనించింది. నీ వల్ల వాళ్ళకి ఎంత పెద్ద సమస్య ఏందో తెలుసు కదా. నువ్వు వాళ్ళింట్లో ఎలా ఉంటున్నావు? నీకు సిగ్గులేదా అక్కడ ఉండడానికి? వాళ్ళు నీ మీద దయ చూపించి ఉండమన్నారేమో, అయినా ఉండడానికి నీకు బుద్ధుండకర్లేదా? నీకు తెలుసు కదా ఆ కుటుంబానికి నువ్వెంత అన్యాయం చేశావో అందామె. ఏం మాట్లాడాలో తెలియలేదు ప్రణతికి. నేను వాళ్ళకు అంత అన్యాయం చేశానా? నా వల్లే అమృతు చనిపోయాడా? తన బెస్ట్ ఫ్రెండ్ తన వల్లే చనిపోయాడని ఆమె అనేటప్పటికీ ప్రణతికి చాలా బాధ కలిగింది. బయటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కౌశల్ తనకి ఉద్యోగం ఇచ్చి అతని ప్యాలెస్కి పిలిచి ఉండమన్నాడంటే అతను చాలా గ్రేట్ అనుకుంది ప్రణతి. నువ్వు వాళ్ళ ప్యాలెస్లో ఎందుకుంటున్నావు? వాళ్ళు నిన్ను ఎందుకు ఉండమన్నారు? కౌశల్ తమ్ముడి యాక్సిడెంట్ నీ వల్ల అయింది కదా, అప్పుడు నిన్ను వాళ్ళు ద్వేషించాలి కదా, మరి నిన్నెందుకు అక్కడ ఉండమన్నారు అంది గీతాంజలి. నేను అతని ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. ప్యాలెస్లో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ గురించే నన్ను ఇక్కడ ఉండమన్నారు అంది ప్రణతి. వాళ్ళు ఉండమంటే ఉండిపోతావా? నీకు ఇల్లు లేదా? కౌశల్ ఆఫీస్ తప్ప నీకు ఇంకెక్కడా పని దొరకలేదా అంది గీతాంజలి ముఖం చిరాగ్గా పెట్టి. ప్రణతి మైండ్ బ్లాంక్గా మారింది. అంజలి తనతో ఇప్పుడు ఎందుకిలా కోపంగా మాట్లాడుతుందో ఆమెకి తెలియట్లేదు. తను కౌశల్ ఆఫీస్లో జాబ్ చేయడం వల్ల ఆమెకొచ్చిన ఇబ్బంది ఏంటో ప్రణతికి అర్థం కాలేదు.
కౌసల్ న్యూ ఇయర్ అరేంజ్మెంట్స్ కోసం ప్యాలెస్లో ఉండమన్నాడు. ఆ విషయానికి కౌసల్ ఇంట్లో ఎవరికీ లేని ప్రాబ్లం ఈమెకెందుకు కలిగింది అని కన్ఫ్యూజ్ అయింది. గీతాంజలి 3 ఏళ్ల క్రితం అమృత్ యాక్సిడెంట్ కేసు వాదించినప్పుడు కూడా తన వైపు చాలా కోపంగా చూసేదని గుర్తొచ్చింది ప్రణతికి. తాను తాగి కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిందని, అందువల్లే అమృత్ చనిపోయాడని ఆమె కేసు వాదించింది. ప్రణతి అంత గుర్తు తెచ్చుకుందామని ట్రై చేసినా ఆ రాత్రి జరిగింది గుర్తు రాలేదు. కోర్టులో తను ఆ నేరం చేయలేదని చెప్పడానికి ఆమెకి ఏ ఆధారం, అవకాశం లేకుండా పోయాయి. ఆ నేరాన్ని తను అంగీకరించే పరిస్థితిని కల్పించిందామె. ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ప్రణతి డ్రైవింగ్ సీట్లో ఉందని, స్పృహ కోల్పోయి ఉంటే ఆమెను కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని. అది తలచుకుంటే ప్రణతికి ఇప్పటికీ అయోమయంగా అనిపిస్తోంది. ఆ రాత్రి అసలు ఏం జరిగిందో, తను నిజంగానే నేరం చేసిందో తనకి గుర్తొస్తే బావుండని చాలాసార్లు అనుకుంది. అంతలో సన్నగా తెల్లగా ఉన్న ఒక అమ్మాయి అక్కడికి జాగింగ్ చేస్తూ వచ్చింది. ఒంటికి పట్టేసినట్టున్న టైటు డ్రెస్ వేసుకుని చాలా స్టైల్గా ఉంది ఆ అమ్మాయి. ప్రణతి వయసు అంతే ఉంటుంది ఆమె వయసు. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర ఆగింది. గీతాంజలి వైపు చూసి విచిత్రంగా కళ్ళెగరేసింది. ఆ అమ్మాయిని కూడా ఎక్కడో చూసినట్లే అనుకుంది ప్రణతి. కానీ ఎక్కడ చూసిందా అని ఆలోచించింది. తమ క్లాస్మేట్ ఎవరైనా అయ్యుంటుందా అని ఆలోచించింది. కానీ గుర్తు రాలేదు. ఏంటి మమ్మీ ఎక్కడాగావు అడిగింది ఆ అమ్మాయి గీతాంజలిని. దీన్ని గుర్తుపట్టావా ఏసడింపుగా అంది గీతాంజలి. ఆమె చూపుల్లో అసహ్యం చూసి ప్రణతికి బాధ కలిగింది. తను నేరం కావాలని చేయలేదు కదా, మరెందుకు ఈమెలా అవమానిస్తూ మాట్లాడుతోంది అనుకుంది. ఇది ఎక్కడుందేంటి మమ్మీ, నువ్వు పిలిచావా అడిగింది ఆ అమ్మాయి. ఇలాంటి వాళ్లతో నాకు మాటలేముంటాయి, ఇక్కడే కౌసల్ ప్యాలెస్లో ఉంటోందట. ఈసారి ఎవరికి హాని తలపెట్టడానికి వచ్చిందో మరి అంది గీతాంజలి ప్రణతి వైపే క్రూయల్గా చూస్తూ. ఓ మై గాడ్, ఈమె ప్యాలెస్లోనా, అదెలా పాసిబుల్ అరుస్తున్నట్లుగా అడిగింది ఆ అమ్మాయి. ఇలాంటి క్యారెక్టర్లు ఇంతే, వాళ్ళకి అసలు క్యారెక్టర్ ఉంటే కదా డబ్బున్న అబ్బాయిల్ని ఎలా వలలో వేసుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. తిరిగినన్నాళ్ళు తిరిగి కావలసిన కాసులు చేతికందాక గాని వదిలి వెళ్లరు వీళ్ళు అంది గీతాంజలి. ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఆడపిల్ల అని కూడా చూడకుండా అలా అభాండాలు వేస్తున్న గీతాంజలిని కోపంగా చూసింది ప్రణతి. సీమమ్మి కోపం కూడా చూపిస్తోంది నీ మీద అంది ఆ అమ్మాయి ప్రణతి వైపు తిరిగి. చూడు, మా మమ్మీ తలుచుకుంటే నువ్విలా బయట తిరగవు, పోయి జైల్లో కూర్చుంటావు. ఈ పాటికి ఒకసారి అయిపోయినా నీకింకా తెలిసి రాలేదనుకుంటా, జాగ్రత్తగా ఉండు అంది ఆ అమ్మాయి బెదిరిస్తున్నట్టుగా చూపుడు వేలు చూపిస్తూ. ఎస్, యు ఆర్ రైట్ బేబీ అని నవ్వింది గీతాంజలి. నువ్వు ఈ పరిసరాల్లో కనిపించడం సేఫ్ కాదు, ప్యాలెస్లో కూడా ఉండదు, వెళ్ళిపోయి ఇక్కడి నుండి అంది ప్రణతి వైపు కళ్ళెరజేసి చూస్తూ. తల్లి కూతుళ్ళిద్దరూ ప్రణతిని ప్యాలెస్ నుండి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి కదిలారు. ప్రణతికి ఉక్రోషంతో కూడిన దుఃఖం కలిగింది. వాళ్ళిద్దరి మాటలకి మనసంతా వికలమైంది. చిచ్చి, ఏం మాట్లాడి వెళ్లారు వాళ్ళు? నేను అబ్బాయిల్ని వలలో వేసుకునేదాన్నా? డబ్బుల కోసం ఇక్కడ ఉన్నానా? ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఎందుకు నా మీద గీతాంజలికి అంత కోపం, వాళ్ళమ్మాయికి అంత అసహ్యం? కౌసల మీద వీళ్ళకి అభిమానమా, లేకపోతే నా మీద ద్వేషమా అనుకుంటూ తలవాల్చుకుని నెమ్మదిగా నడవసాగింది ప్యాలెస్ వైపు. ఆమె పక్క నుండి జాగింగ్ చేస్తున్న అతను స్లో అయ్యి ఆమె పక్కగా నడవసాగాడు. హలో అన్నాడు ప్రణతి వైపు చూస్తూ. పక్కకి చూసిన ప్రణతి వెంటనే జవాబు చెప్పలేదు. అతనే అన్నాడు మళ్ళీ. మిమ్మల్ని ఈ ఏరియాలో ఎప్పుడూ చూడలేదు, కొత్తగా వచ్చారా అడిగాడు ప్రణతిని. ఇక తప్పదన్నట్లుగా సమాధానమిచ్చింది ప్రణతి అవునని. ఇక్కడ మీ రిలేటివ్స్ ఉంటున్నారా, మీరెక్కడుంటున్నారు అడిగాడు అతను. వాళ్ళున్న చోటికి కనిపిస్తోన్న ప్యాలెస్ని చేత్తో చూపించింది ప్రణతి. ఆశ్చర్యపోయినట్లు కనిపించాడతను. అంతలోనే సర్దుకుని అవునా అన్నాడు. ఓ, కౌసల్ మీకు చుట్టాలా అన్నాడతను. కాదన్నట్లు తలూపింది ప్రణతి. మరి అన్నాడతను. ఆమె జవాబు చెప్పాలి అన్నట్లు ఆమె వైపే చూస్తున్నాడతను. జవాబు చెప్పే వరకు వదిలేలా లేడు అనుకుంది ప్రణతి. కౌసల్ తన బాస్ అని, పని గురించి ప్యాలెస్లో స్టే చేస్తున్నానని చెప్పింది ప్రణతి. అతని పేరు గోవింద్ అని చెప్పాడు. ఇంకా ఏవో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. అతని ప్రశ్నలకు కొన్నింటికి అరకొరగా సమాధానాలు చెప్పింది, కొన్నింటికి చెప్పకుండా దాటబెట్టేసింది. ప్రణతి ప్యాలెస్లో అడుగు పెట్టే వరకు అతను పక్కనే నడిచాడు. ఆమె ప్యాలెస్లోకి వెళుతుండగా బై చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్యాలెస్లోకి వెళ్ళేటప్పటికీ వెలుతురు తగ్గి చీకటి పడబోతోంది. లాన్లో సుధాకర్ కొంతమంది పనివాళ్లతో పనులు చేస్తున్నాడు. అవును మరి,
పగలు రాత్రి అనకుండా పనులు చేసేస్తే అవుతాయి. చాలా వర్క్ ఉంది. తను కూడా రేపటి నుండి ఇంకాస్త ఎక్కువ సమయం వర్క్ కోసం కేటాయించాలి అనుకుంది ప్రణతి. గీతాంజలి ఆమె కూతురు చేసిన అవమానం ఆమె ఇంకా మర్చిపోలేకపోతోంది. వాళ్లతో తనకి ఎటువంటి శత్రుత్వం లేదు. అయినా తనని వాళ్ళు ద్వేషిస్తున్నారు అని వాళ్ల మాటల వల్ల ఆమెకు అర్థమైంది. కొంచెం ఎక్కువసేపే షవర్ చేసింది. మనసు భారం తగ్గి కొంత రిలీఫ్గా అనిపించింది. హెయిర్ బ్లో చేసుకుంది. కొత్తగా తను కొనుక్కున్న లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. కిందకొచ్చింది. ఆ రోజు డిన్నర్కి కౌశల్ కూడా ఉంటాడని చెప్పింది వర్ధనమ్మ. అతను కూడా వచ్చాక కలిసి చేయొచ్చని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అతనితో వర్క్ గురించి ఏమేం మాట్లాడాలో ఆలోచించుకోసాగింది. అన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలనుకుంది. కౌశల్ వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం తనకి అతనితో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది అనుకుంది. ఆ రోజు జరిగిన సంఘటనల గురించి ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ప్రణతి. హద్దులు దాటిందని కౌశల్ తనని గట్టిగా కోపడ్డం, డిస్టర్బ్ అయిన మూడ్ని నార్మల్గా తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ తను వర్క్ చేయడం, ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు గీతాంజలి ఆమె కూతురు కనిపించడం, వాళ్ళు అవమానించడం గుర్తొచ్చింది. ఎప్పుడూ ఎవరో ఒకరి కోపానికి గురవడం, ఎవరో ఒకరు చేసే అవమానాలకు లోనవడం ఇలా అవుతోంది. ఇక నుండి ఎవరు నన్ను అవమానించినా నేను ఊరుకోను, తిరిగి సమాధానం చెప్తాను అనుకుంది. కౌశల్ వచ్చి కూర్చున్నాడు. అతను మార్నింగ్ అరవడం గుర్తొచ్చి ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నాడనుకుంటూ అతని వైపు చూసింది. అతని ముఖంలో ఏ భావాలు తెలియడం లేదు. చిరునవ్వునవి ఊరుకుంది. ఆ రోజు చేసిన పనులు అతను అడిగితే చెప్పచ్చు, లేకపోతే లేదు. డిన్నర్ చేసేసి గదికి వెళ్ళిపోవాలనుకుంది. తను చేసిన పనుల్లో ఏదైనా నచ్చకపోతే మళ్ళీ అరుస్తాడేమో, ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు అని ఆలోచించుకోసాగింది. ఆ రోజు చేసిన పనులు చెప్పడమే బెటర్. వాటిలో ఏదైనా అతనికి నచ్చకపోతే చెప్తాడు, దాన్ని సరిదిద్దచ్చు. అయినా కౌశల్ నా మీద అరిచినా నాకు పర్వాలేదు. అతనికి నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. అతను ఏమన్నా ఏం చేసినా నాకు ఇష్టమే అనుకుంది ప్రణతి. వాళ్ళకి డిన్నర్ అన్ని ఏర్పాట్లు చేసేసి వర్ధనమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఆలోచనల్లో ఉండడం చూసి కౌశల్ అడిగాడు, ఆ రోజు ఏమేం పనులు జరిగాయని. చెప్పింది ప్రణతి. అతను సాటిస్ఫై అయినట్లుగా తలాడించాడు. వర్క్ విషయం మాట్లాడాక ఇంకేమీ మాట్లాడకుండా కూర్చుంది. ఆమె ఇంకేమీ మాట్లాడకపోవడంతో అతను కూడా మౌనంగా డిన్నర్ చేసాగాడు. అసంకల్పితంగా ప్రణతి వైపు చూశాడు. ఆమె ముఖం కొంచెం వాడున్నట్లు అనిపించింది కౌశల్కి. పొద్దున్న తను అరవడం వల్లేమో అనుకున్నాడు. అప్పుడు అతనే అడిగాడు, ఆ మర్నాడు ఏమేం పనులు చేయబోతున్నారని. అతను ఏమడిగినా చిన్న చిన్న సమాధానాలు చెప్పసాగింది. కౌశల్లో పంతం హెచ్చింది. తరచి తరచి ఆమెను పనుల గురించి ప్రశ్నలు అడగసాగాడు. అతను మాట్లాడుతూ ఉండేసరికి ప్రణతి కూడా బాగానే మాట్లాడింది అతనితో. ఈవినింగ్ వాక్కి వెళ్ళానని చెప్పింది. ఓ గుడ్, వాకింగ్కి వెళ్ళావా? ఏం జరిగింది అక్కడ అన్నాడు కౌశల్. ఆమె ముభావంగా ఉండడానికి అక్కడ ఏదైనా జరిగిందా అందుక అన్న సందేహం కలిగింది అతనిలో. గీతాంజలి కనబడిన విషయం అతనికి చెప్పాలనుకుని మళ్ళీ ఆగిపోయింది. అమృత్ మరణం తర్వాత కౌశల్ ప్రణతితో ఎప్పుడూ కోపంగానే ప్రవర్తించేవాడు. ఈ మధ్య కొంచెం బాగానే ఉంటున్నాడు. ఇప్పుడు గీతాంజలి కనిపించిన విషయం చెబితే జరిగిందంతా మళ్ళీ అతని కళ్ళ ముందు నిలుస్తుంది. మనసుకి గట్టిగా తగిలిన ఆ దెబ్బ మళ్ళీ తలచుకుని ఎలా రియాక్ట్ అవుతాడో. పాత గాయం రేపడం వల్ల ఈ ఈవెంట్ వరకు డిస్టర్బ్ అవ్వచ్చు. తన ఉద్యోగం కూడా రిస్క్లో పడచ్చు. ఇంకా తనని ఈ ప్యాలెస్ నుండి కూడా వెళ్ళిపోమనొచ్చు. గీతాంజలి విషయం చెప్పకుండా ఉంటే అదంతా జరిగే అవకాశం లేకుండా చూసుకోవచ్చు అనుకుని ప్రణతి ఆ విషయం కౌశల్కి చెప్పకూడదని నిర్ణయించుకుంది. ప్రణతి ఆలోచనల్లో పడ్డంతో అక్కడ ఎవరో కనిపించుంటారని అర్థమైంది కౌశల్కి. ఎవరు కనిపించారక్కడ? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపించారా అడిగాడు. అతని అవగాహనకి ఆశ్చర్యపోయింది ప్రణతి. అతనికి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే ఇంత త్వరగా బిజినెస్లో ఎదిగాడు అనుకుంది. ఏదో ఆలోచిస్తూ అవునన్నట్టు కాదన్నట్టు 2 విధాలా తలోపిందామె. అది చూసి నవ్వొచ్చింది కౌశల్కి. కానీ నార్మల్గానే ఉండిపోయాడు నవ్వకుండా. సరే, అన్ని రకాల మనుషులు ఉంటారు, బయట ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరేం మాట్లాడినా మనసుకి తీసుకోవద్దు అన్నాడు. తన గురించి ఇంతగా ఆలోచించి ఇంత విపులంగా జాగ్రత్తలు చెబుతున్నాడేంటి అని కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపే చూస్తుండిపోయింది ప్రణతి. ఆమె అలా చూస్తుంటే ఆమె అందమైన కళ్ళు అతనిని ఆహ్వానిస్తున్నట్లు అనిపించాయి కౌశల్కి. ఆమె పెదవులు లేలేత గులాబీ రేకుల్లా అతనిలో తపనని కలిగిస్తున్నాయి. టెంప్టేషన్ అతని నరాల్లోనూ మొదలై ఒళ్ళంతా నిండిపోయింది. కానీ మరో నిమిషంలోనే తనని తాను నిగ్రహించుకుని చూపు ఆమె మీద నుండి తిప్పుకున్నాడు.
చూపులైతే తిప్పుకోగలిగాడు గాని కళ్ళ ముందు ఆమె ముఖమే కనిపిస్తోంది. ఆమె లేలేత అధరాల మధుర స్పర్శ గుర్తుకొస్తోంది. మళ్ళీ ఆ స్పర్శ కోసం అతనిలో కోరిక కలిగింది. అది కంట్రోల్ చేసుకుని మామూలుగా మాట్లాడసాగాడు ప్రణతితో. ఎవరైనా అబ్బాయిలు వెంటపడ్డారా? తమాషాకి అడిగాడామెని. ఆమె మీద కలుగుతున్న ఆలోచనలను డైవర్ట్ చేసుకునే ఉద్దేశంతో ఆ ప్రశ్న అడిగాడు. కౌసల్ తనతో సరదాగా మాట్లాడడం చూసిన ప్రణతికి కూడా అతనితో సరదాగా మాట్లాడాలి అనిపించింది. అవును అంది ప్రణతి. నిజమా అన్నట్లుగా చూశాడు కౌసల్ ఆమె వైపు. ఒక అబ్బాయి నాతో పాటు వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు ప్యాలెస్ వరకు అంది ప్రణతి. ఆమె సరదాకి చెప్పట్లేదు, నిజంగానే చెబుతోంది అని అర్థమైంది కౌసల్కి. వెంటనే అతని ముఖం గంభీరంగా మారింది. ఎవరతను? ఎందుకు నీతో మాట్లాడాడు? చెప్పు. వాకింగ్కి రావద్దని అతనికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను అన్నాడు సీరియస్గా. ప్రణతి పజిల్ అయింది. అతను అలా జలసీతో అంటున్నాడా, లేకపోతే తనని నవ్వించడానికి అన్నాడా అని అర్థం చేసుకోలేకపోయింది. అది అర్థమవ్వాలంటే అతనిని ఇంకొంచెం మాట్లాడించాలి అనుకుంది. నిజంగా జెల్సీ అయితే తన మీద ప్రేమ ఉన్నట్లేనని భావించొచ్చని ఆమె ఆలోచన. అతని పేరు గోవింద్. అయినా అతను వాకింగ్ చేస్తే మనకేంటి నష్టం? వాకింగ్ చేయొద్దని మనం ఎందుకు వార్నింగ్ ఇస్తాం? అడిగింది అమాయకంగా ముఖం పెట్టి. వాడెవడో వాకింగ్ చేసుకుంటే నాకేంటి? వాడెవడో వాడి తోవన వాడు నడుచుకుని పోతే నాకు ప్రాబ్లం ఏముంటుంది? నీతో మాట్లాడమే నాకు నచ్చలేదు అన్నాడు కొంచెం కోపంగా. అతని కోపం నిజమైందేనని ఆమెకు అర్థమైంది. మామూలు మాటలే మాట్లాడాడు నాతో. నేను కొత్తగా ఈ ఏరియాలో కనిపించానని అడిగాడు అంది ప్రణతి. కొత్తగా నువ్వు ఈ ఏరియాలో కనిపిస్తే వాడికేంటి? నా మనుషులతో మాట్లాడాల్సిన పనే లేదు అతనికి. నిన్ను మాట్లాడించాలని చూడడం అంటే నాతో పోటీ పడుతున్నట్లే కదా. నేనెందుకు ఊరుకుంటాను అన్నాడు కౌసల్. అయితే నా గురించి ఏమైనా చేస్తావా అడిగింది ప్రణతి. ఆ మాటకి కౌసల్ ఏమీ సమాధానం చెప్పలేదు. అప్పటికే ఆవేశంలో ఎక్కువ మాట్లాడేసి బయటపడిపోతున్నానా అన్నట్లు ఇంకేమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. అతనెవరో నాతో మాట్లాడితే నీకేమైంది? అతను నీకు పోటీ ఎలా అవుతాడు? నేను ఎవరితోనూ మాట్లాడను. అప్పుడు నువ్వు నా గురించి ఏం చేయడానికైనా సిద్ధమేనా? రెట్టించి అడిగింది ప్రణతి కౌసల్ని. నువ్వంటే నాకిష్టం అన్న ఒక్క మాట ప్రణతికి అతని నోటి వెంట వినాలనిపించింది ఆమెకి. అందుకే అతను సైలెంట్గా ఉన్నా మళ్ళీ మళ్ళీ ప్రశ్నించింది అతన్ని. కౌసల్ కళ్ళు చురుగ్గా అటు ఇటూ కదిలాయి. అతనికి ఏదైనా ఆలోచించడానికి ఎంతో సమయం పట్టదు. నువ్విక్కడ ఉన్నంత వరకు నీ బాధ్యత అంతా నాదే అని అక్కడి నుండి లేచాడు తన గదిలోకి వెళ్ళడానికి. కౌసల్, నువ్వు డిజర్ట్ తీసుకోలేదు అంది ప్రణతి. ఫ్రూట్ కస్టర్డ్ ఉన్న బౌల్ ఆమె చేతిలో. ఆ బౌల్లో ఎర్రగా మెరుస్తున్న చెర్రీ ఫ్రూట్ మీద పడింది అతని దృష్టి. ఆమె పెదవుల వైపు చూశాడు. ఆ బౌల్లోని చెర్రీతో పోటీ పడుతున్నాయి ఆమె పెదవులు. పడుకునే ముందు నీ గదికొచ్చి తీసుకుంటానులే అన్నాడు కౌసల్. ఆ మాట విన్న వెంటనే గుండె జల్లుమందామెకి. అతని కళ్ళల్లోకి చూసింది ప్రణతి. ఎప్పుడూలాగే అతని కళ్ళల్లో ఏ భావము కనిపించగా కన్ఫ్యూజ్ అయింది. కౌసల్ క్యాజువల్గా అన్నాడో మరింకేదైనా ఉద్దేశంతో అర్థం కాలేదామెకి. కానీ అతని మాట మాత్రం ఆమె మానస సరోవరంలో అలజడి రేపింది. మల్లె పువ్వుని ఆవరించిన మంచులా ఆమెని సిగ్గు ఆవరించింది. అతను వెళుతున్న వైపే చూస్తుండిపోయింది. అతను నా గదికొస్తే అతని దగ్గరతనంలో తను మామూలుగా ఉండగలదా? గుండె వేగంగా కొట్టుకోసాగింది. అప్పుడు అలా ఎగసిపడుతున్న గుండెల మీద అతని చూపు పడితే ఇంకేమైనా ఉందా? తన మనసులో జరుగుతుంది మొత్తం అతనికి అర్థమైపోతుంది. అతని మీద నాకున్న ఊహలను అతను తెలుసుకుంటే ఇంకా అతనిని ఆపకుండా ఉండగలనా? అతని పరిశుభంగంలో కరిగిపోవడానికి నా మనసు ఎప్పుడూ అభ్యంతరం చెప్పదు. అతను డిజర్ట్ తీసుకోవడానికి నా గదికొచ్చినప్పుడు నేను కూడా చాలా క్యాజువల్గా మాట్లాడతాను. నా మనసులోని ఏ విషయం అతను గ్రహించకుండా జాగ్రత్త పడతాను. అతని సాన్నిహిత్యం నాకు చాలా ఇష్టం. కానీ రాత్రి నా గదికొచ్చినప్పుడు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాను అనుకుంది. కౌసల్కి నా మీద వేరే విధంగా తక్కువ అభిప్రాయం ఏర్పడితే నేను భరించలేను. కౌసల్ ఎలా అయినా ప్రవర్తించొచ్చు. అతను ఏమన్నా ఏం చేసినా నాకు ఇష్టమే. కానీ నేను మాత్రం నా లిమిటేషన్స్ మర్చిపోకూడదు. బయట వాళ్ళు ఎన్నన్నా పర్వాలేదు, కానీ కౌసల్ నా ప్రవర్తన గురించి ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోలేను. అందుకే నా హద్దుల్లో నేనుండాలి అనుకుంది ప్రణతి. డిన్నర్ చేసేసిన ప్రణతి కౌసల్ అతని గదిలోకి వెళ్ళిపోగానే ఆమె కూడా తన గదిలోకి వచ్చేసింది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరిభ్రమించసాగాయి. న్యూ ఇయర్ ఈవెంట్కి సంబంధించిన వర్క్, గీతాంజలి చేసిన అవమానం, కౌసల్ మీద ప్రేమ, అమృతిని కోల్పోయిన బాధ, దూరమైన తన కుటుంబం ఆమె మస్తిష్కంలో కందిరేగల్లా రొదపెట్టాయి. ఎన్నో రకాల ఆలోచనలు ఒక్కసారే అన్ని వైపుల నుండి ముసురుకునేసరికి
ఆమె మైండ్ అంతా అల్లకల్లోలం అయిపోయినట్టయింది. తల తిరుగుతున్నట్లయింది. బాల్కనీలోకి వెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది. చల్లగాలి ఆమె శరీరాన్ని స్పృశిస్తూ హాయిని కలిగించసాగింది. ఆమె మనసంతా కౌసల్ ప్రేమ మీద లగ్నం చేసింది. అది తప్ప ఇంకేమీ గుర్తుకు రానంత డీప్గా మనసుని కేంద్రీకరించింది. ఆమె మనోఫలకం మీద కౌసల్ వదనం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అతని మనోహరమైన చిరునవ్వు గుర్తు తెచ్చుకుంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే కౌసల్ నగుమోముతో చాలా అరుదుగా దర్శనమిస్తాడు. అలాంటి అరుదైన అతని మనోహర రూపాన్ని ఆమె మైండ్ ఎప్పుడో క్లిక్ చేసి పెట్టుకుంది. అతని సుందర వదనాన్ని దర్శిస్తూ తనని తాను మరిచిపోయి చాలాసేపు కూర్చుంది బాల్కనీలోనే. కొంతసేపటికి ప్రణతి మనసంతా ప్రశాంతంగా మారింది. కొత్త ఉత్సాహం ఆమెలో ప్రవేశించింది. అతని ప్రేమ తోడుంటే చాలు, జీవితంలో ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చుననే ధైర్యం కలిగింది ప్రణతిలో. కుయ్ కుయ్యమంటూ చిన్నగా మురుగుతూ హ్యారీ ఆమె కాళ్ళ దగ్గర తిరుగుతుంటే కళ్ళు తెరిచి దాని దగ్గరకు తీసుకుంది. అది ప్రణతి నుండి అటెన్షన్ కోరుకుంటోంది. చాలాసేపయింది నన్ను టచ్ చేసి అన్నట్లుగా హ్యారీ ఆమెని తాకుతూ ఆనందం పొందుతోంది. అది గమనించిన ప్రణతి దాన్ని దగ్గరకు తీసుకుని కాసేపు దాని తల మీద నిమిరింది. హ్యారీ మరింతగా ఒదిగిపోయింది ప్రణతి చేతుల్లో. కౌసల్ పడుకునే ముందు తన గదికొచ్చి డిజర్ట్ తీసుకుంటానని అనడం గుర్తొచ్చింది ప్రణతికి. తన హద్దుల్లో తనుండాలి, అతని మీద తన ఇష్టాన్ని ప్రదర్శించకూడదు అని అప్పటి వరకు అనుకున్నవన్నీ అనవసరమైన ఆలోచనలుగా అనిపించసాగాయి. కౌసల్ ప్రేమలో తరించడం కంటే జీవితానికి మరే పరమావధి లేదన్నట్టుగా అనిపించసాగింది. కౌసల్ మీద ప్రేమ ఆకాశమంత ఎత్తుగా సముద్రమంత లోతుగా ఉన్నట్లు ఫీల్ అయింది. కౌసల్, ఎందుకు నీ మీద నాకింత ప్రేమ? అది ఎంత ఎందుకు అంటే నేను చెప్పలేను. నాది అవధుల్లేని ప్రేమ, షరతుల్లేని ప్రేమ, ఆంక్షలు లేని ప్రేమ, కాంక్షలు లేని ప్రేమ. నువ్వు నాకు తిరిగి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ నుండి నా కోసం నేను ఏమీ కోరుకోవడం లేదు. నీ నుండి నేను కోరుకుంటున్నాను, కానీ అది నీకోసమే. నువ్వెప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలి. ఇదొక్కటే నేను నీ నుండి కోరుకునేది. నీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. నువ్వు నన్ను ప్రేమించకపోయినా తట్టుకోగలను, కానీ ద్వేషిస్తే మాత్రం తట్టుకోలేను. నాకు ఊహ తెలిసాక ఆత్మీయతనందించినవాడు అమృత్. అతని మృతికి నేను కారణమయ్యాను అనడంతో నేనెంత కుంగిపోయానో నువ్వు ఊహించలేవు. అతని మరణం నీకు కూడా చాలా బాధాకరమని నాకు తెలుసు. నువ్వు ఆ బాధలోంచి కొంచెం బయటపడి న్యూ ఇయర్ వేడుక జరిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పనులన్నీ నా చేతుల మీద జరగడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. నువ్వు నన్ను దగ్గరకు తీసుకున్న మధురమైన క్షణాలు నా జీవితంలో మరుపురాని అపరూప క్షణాలు. వాటిని ఎప్పటికీ నా గుండెల్లో భద్రపరుచుకుంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గుండె నీకోసమే కొట్టుకుంటుంది. నా శరీరంలోని అణువణువు నీకోసమే. నా ఆశ, నా శ్వాస, నా మనసు, నా తనువు, నా సర్వస్వం నీకోసమే. నువ్వు నాకు ప్రాణం కంటే చాలా చాలా ఎక్కువ. ప్రణతి కౌసల్తో మానసికంగా మమేకమవుతోంది. సృష్టి మొదలైన చోట అతని సాన్నిహిత్యంలో అతనితో ఏకమవుతోంది. అనంతమైన ప్రేమాంబుదిలో అతనిలో లీనమవుతోంది. అతను ఆమెలోనే ఉన్నాడు, ఆమె అతనిలోనే ఉంది. ఇద్దరూ ఒక్కటిగానే ఉన్నారు. శరీరాలు వేరైనా ఇద్దరూ ఒకటే అన్న భావన ఆమెని ఆక్రమించుకుంది. ఆమె ఊపిరి ఉన్నంత వరకు అతని ఉనికి ఆమెతోనే ఉంటుందని ఆమెకు అర్థమైంది. ఇక కౌసల్ దగ్గర ఆమెకి ఏ హద్దులు లేవు. ఆ రాత్రి అతను తన గదికి ఏ సమయంలోనైనా రావచ్చని ఆశగా ఎదురు చూడసాగింది ప్రణతి. ఆమె నిరీక్షణ గురించి దానికి కూడా తెలిసిపోయినట్టు హ్యారీ కూడా నిద్రపోకుండా అటు ఇటు పచార్లు చేస్తోంది. కౌసల్ కోసం నేను ఎదురు చూస్తున్నానని నీకు కూడా అర్థమైందా? నువ్వు కూడా ఎదురు చూస్తున్నావా అని నవ్వింది ప్రణతి. అప్పటికే చాలా రాత్రవడంతో కౌసల్ వస్తాడో రాడో తెలియలేదు ప్రణతికి. మర్నాడు ఉదయాన్నే మళ్లీ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇక నిద్రకు ఉపక్రమించింది. గది తలుపులు దగ్గరకు వేసి గదిలోని లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేసింది. బెడ్ మీద పడుకుంది. కౌసల్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు. అతనొచ్చిన శబ్దానికి హ్యారీ చిన్నగా మురిగింది. అది కౌసల్ని పలకరిస్తోందా లేకపోతే ప్రణతికి అతనొచ్చాడని చెబుతోందా అన్నట్టుంది. ప్రణతి ఒక్కసారిగా బెడ్ మీద నుండి లేచింది. అతనప్పుడు తన గదిలోకి రావడం ఊహించకపోవడంతో తడబాటుకు లోనైంది. ఆ అలజడికి ఆమె హృదయ స్పందన పెరిగింది. ఆమె ఏ దృశ్యం అతని కంటపడకూడదని అనుకుంటుందో అదే దృశ్యం అతను చూడనే చూశాడు. అప్రయత్నంగా గుండెల మీద చెయ్యి వేసుకుంది. అతను తల తిప్పుకున్నాడు. స్త్రీ సహజమైన సిగ్గుతో క్షణం పాటు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమెకి. కౌసల్ తల తిప్పుకోవడంతో ఆమె కూడా ఆ భావంలో నుండి తేరుకుంది.
డోర్ నాక్ చేయొచ్చు కదా అంది ఇంకేమనాలో తెలియక. నువ్వు డోర్ క్లోజ్ చేసుకోలేదు అన్నాడు కౌసల్. ఎందుకొచ్చావు అడిగింది ప్రణతి. నాకు కనిపించి తీయని బాధతో నాకు రాత్రంతా నిద్ర లేకుండా చేయడానికా మనసులో అనుకుంది. నా డిజర్ట్ నాకు ఇస్తే తీసుకుని నేను వెళ్ళిపోతాను అన్నాడు కౌసల్. అదిగో టేబుల్ మీద ఉంది డిషు. నువ్విక్కడికి వస్తానన్నావని నీకోసమే తెచ్చుంచాను అంది ప్రణతి టేబుల్ మీద ఉన్న డిష్ని కళ్ళతోనే చూపిస్తూ. నువ్వివ్వు అన్నాడు కౌసల్. ప్రణతి టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని మీదున్న డిష్ ఓపెన్ చేసి అందులోని డిజర్ట్ ఒక బౌల్లో వేయసాగింది. వెన్నెల పూలు పూసినట్లున్న ఆమె చెక్కిళ్ళు, వాటి మీదకి మెరుస్తూ వేలాడుతున్న జోకాలు అతని మదిని చెదరగొడుతున్నాయి. అతని ప్రమేయం లేకుండానే ఆమె వైపు అడుగులు వేశాడు. కుడి చేతితో ఆమె నడుమును చుట్టేసి తన వైపుకు లాక్కున్నాడు. నాకు కావలసిన డిజర్ట్ ఇది కాదు అని ఆమె చేతిలోని బౌల్ని పక్కన పెట్టాడు. ప్రణతి మనసు పోరు పెడుతోంది. అతను ఏమడిగినా అడ్డు పెట్టకుండా ఆనందంగా అందేవమని. అతని బిగువైన కౌగిలిలో బందీ అవ్వాలని ఆమె అందం తాతాలాడుతోంది. మరేంటన్నట్లుగా అతని కళ్ళలోకి చూసింది ప్రణతి. ఆమె అదరాల వైపు చూశాడు కౌసల్. సిగ్గుతో కళ్ళు మూసుకుంది ప్రణతి. నా సర్వస్వం నీ సొంతం. నువ్వు ఎప్పుడు నన్ను పర్మిషన్ అడగనవసరం లేదు. ప్రణతి మనసు అతని మనసుకి సందేశం పంపుతోంది. ఆమె పెదవులందుకుని చాలా తమకంతో ముద్దాడాడు. డిజర్ట్ ఈజ్ సో స్వీట్ అండ్ టేస్టీ అన్నాడు కౌసల్. ప్రణతి అతన్ని గట్టిగా కౌలించుకుంది. ఆమె చేతులు అతని వీపుని చుట్టేశాయి. ఇద్దరి మధ్య చొరబడ్డానికి గాలి కూడా శ్వాసించలేకపోయింది. వెచ్చని అతని కౌగిలిలో ఆమెకి కాలం అక్కడే ఆగిపోతే బావుండనిపించింది. కాలం స్తంభించిపోయింది. ప్రణతికి మాటల్లో చెప్పలేనంత వ్యవసత్వం కలిగింది. తనలోని ప్రతి జీవకణం ఒక ప్రేమకణంగా మారిపోయినట్లు, అవి ఒక్కొక్కటి కౌసల్లో కరిగి కలిసిపోతున్నట్లు అనిపించింది. సాగర సంగమంలో నది ఏకత్వం పొందినట్లు తనను తాను మరిచిపోయి అతనిలో నిండిపోయిందామె. తనంటూ ప్రత్యేకంగా ఒక అస్తిత్వం తనకు లేనట్లుగా అయిపోయింది. కానీ చెప్పలేనంత ఆనందం ఆమెను చుట్టేసింది. ఆమె అదరాలు అమృత కలసాల్లా అద్భుతంగా అనిపించే ఆమె అదరామృతాన్ని గ్రోలుతూ కౌసల్ కూడా స్వర్గంలో విహరిస్తున్నట్లుగా అనుభూతి చెందాడు. కొంచెం సేపటికి హ్యారీ గట్టిగా మురిగేసరికి ఉలిక్కిపడి ఇహలోకంలోకి వచ్చాడు కౌసల్. చటుక్కున ఆమె పెదవుల్ని విడిచి ఆమె కౌగుల నుంచి దూరం జరిగాడు. ఒళ్లంతా గాలిలో తేలుతున్నట్లుగా ఉంది ప్రణతికి. మదువు తాగింది అతనైతే తనకెందుకంత మొత్తు కలిగింది అనుకుందామే. కాని సమాధానం దొరకలేదు. అతను తనని విడిచి వెళుతుంటే బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు కౌసల్. అతను వెళ్ళిపోయాక తలుపు వేసుకోవడం కూడా మరిచిపోయి అలానే మంచంపై వాలిపోయింది. బెడపై వాలగానే ఆమె గాఢమైన నిద్రలోకి జారుకుంది. ఆమె మనసు మధుర లోకాల్లో విహరిస్తూ ఆమెకు కౌసల్తో అమర సుఖాలను స్వప్నలోకంలో అందించింది. ఉదయాన్నే లేచిన ప్రణతికి తన బెడ్ మీద పడుకుని నిద్రపోతున్న కౌసల్ కనిపించాడు. అతను వెళ్ళినట్లే వెళ్ళి తిరిగి తన గదిలోకొచ్చాడా? తాను కలలో అనుభవిస్తున్నాను అనుకున్న స్వర్గసుఖాలు నిజంగా జరిగినవేనా అనుకుంది. ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. బుగ్గలలో గులాబీలు పూసాయి. కళ్ళెత్తి అతన్ని చూడాలంటే సిగ్గుగా అనిపించింది. కాని మెల్లగా కనురెప్పలనెత్తి ప్రేమగా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని బెడ్ దిగింది. అతను తన బెడ్ మీద తన పక్కన పడుకుని నిద్రపోవడం ఆమెకు చాలా ఆశ్చర్యంగా, అదే సమయంలో అద్భుతంగా అనిపించింది. ఇదేం కొత్త జీవితం తంది. కౌసల్ ప్రేమలో రాత్రంతా కరిగిపోయి ఉదయాన్నే అతనిని తన బెడ్ మీద చూడడం కొత్తగా ఉంది అనుకుంది. అప్పుడే హ్యారీ గట్టిగా మురిగేసరికి మెలకు వచ్చింది ప్రణతికి. గబుక్కన మంచం మీద చూసుకుంది. కౌసల్ కనిపించలేదు. రాత్రి జరిగింది గుర్తు చేసుకోసాగింది. కౌసల్ తన గదిలోకొచ్చి తనని ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. అతను రాత్రంతా తన బెడ్ మీద పడుకునున్నట్టు తనకి కలొచ్చింది అనుకుంది. అప్పటి వరకు తను అనుభవిస్తోంది ఒక కళ అని అర్థమై, చాలా బాగుంది కదా కళ, ఎప్పుడు నిజమవుతుందో తామిద్దరం కలిసి పడుకోవడం, అతను పడుకునుండగా తను ముందుగా లేచి నిద్రిస్తున్న అతన్ని చూసి ఆనందించడం, త్వరగా తయారై అతనికి కాఫీ తెచ్చి నిద్రలేపడం అనుకుని నిట్టూర్చిందామె. ఆ రోజు త్వరగా రెడీ అవ్వాలని మొదటే అనుకోవడంతో రెడీ అవసాగింది. స్కై బ్లూ కలర్ చుడీదార్ వేసుకుని హెయిర్ పోనీ కట్టుకుంది. చిన్న బొట్టు పెట్టుకుని కళ్ళకి కాటుకు పెట్టుకుంది. ఆమె సాధారణంగా తయారైతే చాలు అసాధారణమైన అందంతో మెరిసిపోతుంది. రెడీ అయ్యి గదిలో నుండి బయటకొచ్చింది. వర్ధనమ్మ కనిపిస్తే అడిగింది కౌసల్ గురించి. జిమ్లో ఉన్నాడని చెప్పింది వర్ధనమ్మ. ప్రణతి కూడా జిమ్ వైపు వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి అతను వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు.
అతనితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని అతను జిమ్లో ఉన్నాడని తెలిసినా అతని దగ్గరికి వచ్చింది. కానీ కౌశల్ దగ్గర అతని పర్సనల్ ట్రైనర్ ఉండడంతో అక్కడక్కడే నెమ్మదిగా వాకింగ్ చేస్తూ గడిపింది. అతన్ని చూస్తూ టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది ప్రణతికి. జిమ్ అయ్యాక త్వరగానే ఫ్రెష్ అయి వచ్చేశాడు కౌశల్. అతను వచ్చే వరకు వెయిట్ చేసి అతను వచ్చాక ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఆమె అప్పటి వరకు చేసిన వర్క్ గురించి, ఆ రోజు చేయబోయే పనుల గురించి అతనితో వివరంగా మాట్లాడింది. కౌశల్ కొన్ని విషయాల్లో ఆమెకు సూచనలు ఇచ్చాడు. ఇవాళ నువ్వు చేయవలసిన ఇంపార్టెంట్ పనుల్లో ఒకటి మనం ఇన్వైట్ చేయవలసిన గెస్టుల లిస్టు తయారు చేయడం. ఎప్పుడు ఉండే లిస్టు నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా కొన్ని కొత్త పేర్లు చేర్చవలసి ఉంటుంది. ఆ లిస్టు కూడా నీకు పంపుతాను. నువ్వు లిస్టు ప్రిపేర్ చేసి ఉంచితే వాటిల్లో తీసేయవలసినవి, చేర్చవలసిన పేర్లు నేను చూసి ఫైనల్ చేస్తాను అన్నాడు కౌశల్. మరి ఇన్విటేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అడిగింది ప్రణతి. ఎస్, నెక్స్ట్ అదే చెప్పబోతున్నా. నువ్వు ఎలాంటి ఇన్విటేషన్ బాగుంటుందో ఆలోచించి 4-5 మోడల్స్ సెలెక్ట్ చేసి పెట్టు. నేను ఈవినింగ్ వచ్చాక అది కూడా డిసైడ్ చేసేద్దాం అన్నాడు కౌశల్. కౌశల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ప్రణతి ప్యాలెస్లో జరుగుతున్న వర్కులన్నింటినీ మానిటర్ చేసింది. తర్వాత పార్టీకి పిలవాల్సిన గెస్టుల లిస్టు ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. లిస్టు ప్రిపేర్ చేస్తున్నప్పుడు గీతాంజలి పేరు కనిపించింది. లిస్టులో ఆ పేరు ఉంచాలా తీసేయాలనుకుంది. కొంతసేపటికే ఆమెకు గుర్తొచ్చింది. లిస్టు ప్రిపేర్ చేయడం అయిన తర్వాత కౌశల్ తీసేయవలసిన వాళ్ల పేర్లు అతను సూచిస్తానన్నాడని. అందుకే గీతాంజలి పేరు యథాప్రకారం ఉంచేసింది. కౌశల్ ఆ పేరు తీయడు. ఆమె ఈ సరౌండింగ్స్లోనే ఉంది. పైగా కౌశల్ వాళ్ళకి పరిచయస్తురాలు. అందువల్ల ఆమె కూడా ఇన్విటేషన్ పంపించాల్సి ఉంటుంది. గీతాంజలి ఆమె కూతురు కూడా న్యూ ఇయర్ పార్టీకి వస్తారన్నమాట. 3 ఏళ్ల నుండి ఈ ఫంక్షన్ జరగడం లేదు, కానీ అంతకుముందు వాళ్ళు ఈ ఫంక్షన్కి వచ్చేవారేమో. అప్పటి వేడుకల్లో వాళ్ళని చూసిన గుర్తుందా అని ఆలోచించింది. కానీ ఆమెకు గుర్తు రాలేదు. అయితే ఈ సంవత్సరం వేడుకకు వస్తారన్నమాట. నేను కనిపించినప్పుడు నన్ను మళ్ళీ ఎన్నెన్ని మాటలని అవమానించాలనుకుంటారో అనుకుంది ప్రణతి. ఇంకొకసారి వాళ్ళు నన్నేమేనంటే ఊరుకోకూడదు అనుకుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్యాలెస్కి గెస్టులుగా వస్తారు కాబట్టి, వాళ్ళు ఏమన్నా తిరిగి సమాధానం చెప్పడానికి ఉండదు కాబట్టి సిచ్యువేషన్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనుకుంది ప్రణతి. పార్టీకి ఆహ్వానించవలసిన వాళ్ళ లిస్టు చూస్తున్నప్పుడు కంపెనీలకి సంబంధించిన ఉద్యోగస్తుల లిస్టులు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రణతికి గుర్తొచ్చింది, ఆమె తండ్రి పనిచేసే కంపెనీ ఉద్యోగుల లిస్టులో అతని పేరు కూడా ఉంటుందని. రంగారావు పనిచేస్తున్న కంపెనీ లిస్టు తీసి చూసింది. రంగారావు అండ్ ఫ్యామిలీ అనుంది. ప్రణతికి తన తల్లిదండ్రులను చూడాలనిపించింది. పార్టీ రోజు చూసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తనను అక్కడ చూసి అనుకుంది ప్రణతి. వాళ్ళు తనతో మాట్లాడలేదని అప్పుడు బాధపడ్డం కంటే ముందు ఒకసారి ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసి రావాలి అనిపించింది. లంచ్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళి చూద్దాం అనుకుంది. ప్యాలెస్ ముందు రెడ్ కలర్ స్పోర్ట్స్ కార్ ఆగింది. అందులో నుండి ఒక యువకుడు దిగాడు. కొద్ది సెకన్లు ప్యాలెస్ వైపు చూసి గేటు వైపు నడిచాడు. అంతకు ముందు రోజు సాయంత్రం ప్రణతితో పాటు వాకింగ్ చేస్తూ ప్యాలెస్ వరకు వచ్చిన యువకుడే అతను. వర్క్ జరుగుతుండడంతో ప్యాలెస్ గేటు ఓపెన్గా ఉంది. లోపలికి రాబోతున్న అతన్ని సెక్యూరిటీ ఆఫ్ చేశాడు. ఎవరికోసమని అడిగినప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. నిన్న ఆ అమ్మాయి పేరు అడగవలసింది అనుకున్నాడు. కౌశల్ దగ్గర జాబ్ చేస్తోందని చెప్పింది కదా, అది చాలు అనుకున్నాడు. అదే చెప్పి ఆమెని కలవాలి అనుకున్నాడు. అక్కడే లాన్లో పనిచేస్తున్న పనివాళ్ళొచ్చి వరదనమ్మకు చెప్పారు. ప్రణతి తన కోసం ఎవరొచ్చారబ్బా అనుకుంటూ బయటకు వెళ్లి చూసింది. నిన్న వాకింగ్లో కనబడిన అతను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. నిన్న తను అతనితో మాట్లాడినందుకే కౌశల్ మొహం సీరియస్గా పెట్టేశాడు. కౌశల్ సీరియస్ ఫేస్ గుర్తొచ్చి ప్రణతికి నవ్వొచ్చింది. ఆమె నవ్వడం చూసి అతన్ని చూసి నవ్విందని అర్థం చేసుకున్నాడు. దాంతో అతను ఆనందపడిపోయాడు. నీ గురించే వచ్చాను. ఇంత పెద్ద ప్యాలెస్లో నీకు బోరు కొడుతుందేమో అని అన్నాడతను. ప్రణతి ముఖంలో నవ్వు మాయమై నార్మల్గా అయింది. నేనిక్కడికి న్యూ ఇయర్ ఈవెంట్ గురించి వచ్చాను. ఆ ఏర్పాట్లలో నాకు అసలు ఖాళీయే లేదు. తల మునకలయ్యేంత పనుంది. బోర్ కొట్టడం అనే సమస్య లేదు అంది ప్రణతి. ఓ, ఫుల్ బిజీయా? అన్ని పనులున్నాయా? ఓకే, ఏదైనా సాయం కావాలంటే చేస్తాను, మొహమాట పడకుండా అడగండి అన్నాడు అతను చనువుగా. అతను అలా చనువు తీసుకోవడం ప్రణతికి నచ్చలేదు. ఆమె ముఖం కొంచెం సీరియస్గా పెట్టింది. అతను అదేమీ పట్టించుకోకుండా తన ధోరణిలో తను మాట్లాడసాగాడు. ప్రణతిని ఆమె మొబైల్ నెంబర్ అడిగాడు. ఎందుకు అంది ప్రణతి. నీకెక్కువ పనున్నప్పుడు హెల్ప్ చేద్దామని అన్నాడతను.
సరే, నీ నెంబర్ ఇవ్వు, నాకు అవసరం అనిపించినప్పుడు కాల్ చేస్తాను అని ప్రణతి అతని ఫోన్ నెంబర్ తీసుకుంది. అదిగో చూడు, గేటు బయటున్న ఆ రెడ్ స్పోర్ట్స్ కార్ నాదే, కొత్తది, బావుందా అడిగాడు అతను. బావుందన్నట్లుగా తలూపింది ప్రణతి. నేను సాయంత్రం సిటీకి వెళుతున్నాను, సిటీలో ఏమైనా కావాలంటే చెప్పు, నిన్ను కూడా నాతో పాటు సిటీకి కారులో తీసుకెళ్తాను అన్నాడు. ఇంకా అక్కడ నిలబడుంటే అతను అలాగే మాట్లాడుతూ ఉంటాడనిపించింది ప్రణతికి. సరే, నాకు చాలా పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పనున్నప్పుడు నాకు కాల్ చేయడం మర్చిపోకు అని మళ్ళీ చెప్పాడతను. వాకింగ్ టైంలో అతను నాతో మాట్లాడాడు అన్నప్పుడే కౌసల్ ఫీలింగ్స్ మారాయి. అతను తనతో మాట్లాడడం కౌసల్కి నచ్చలేదని అర్థమైంది ఆమెకి. అటువంటప్పుడు అతను ఇంటికొచ్చాడని, తను మళ్ళీ అతనితో మాట్లాడిందని తెలిస్తే మళ్ళీ కౌసల్కి కోపం వస్తుంది అనుకుంది ప్రణతి. ఇంక అతనితో ఎప్పుడూ మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయింది. కౌసల్కి నచ్చని పని నేను కూడా చేయను, నాకు కూడా ఇష్టం ఉండదు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అతనిచ్చిన ఫోన్ నెంబర్ ఉన్న కాగితాన్ని నిలిపి డస్ట్బిన్లో పడేసింది. లంచ్ చేసిన తర్వాత ప్రణతి బయటికి వెళ్తున్నానని వర్ధనమ్మతో చెప్పి బయలుదేరింది. ఆమె ఎక్కడికైనా వెళ్ళడానికి కౌసల్ ఒక కారు నుంచాడు ఆమె కోసం. రంగారావు కౌసల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అందువలన ప్యాలెస్కి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లలోనే ఉంటారు ఆ కుటుంబం. ఆ ఉద్యోగులను సిటీలోకి తీసుకువెళ్ళడానికి బస్సులుంటాయి. వారికి కావలసిన అన్ని సదుపాయాలు అక్కడ లభ్యమయ్యేలా కౌసల్ శ్రద్ధ తీసుకుంటాడు. సిటీలో కంటే తక్కువ ధరలకి కూరగాయలు, బియ్యం, పప్పులు అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి. ఆ షాప్స్ కూడా కౌసల్ కంపెనీలే రన్ చేస్తూ ఉంటాయి. నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినా నాకు వాళ్ళ మీద ప్రేమ తగ్గలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారో, వాళ్ళు నాతో మాట్లాడడానికి ఇష్టపడతారో ఇష్టపడరో, వాళ్ళు నాతో ఎలా ప్రవర్తించినా నాకు కోపం రాదు. వాళ్ళ మీద నాకున్న ప్రేమ వల్ల వాళ్ళ తిరస్కారాన్ని కూడా సహిస్తాను నేను. వాళ్ళు నన్ను గుమ్మంలో నుండి పంపించేసినా సరే, నేను వాళ్ళని ఒక్కసారి చూసి అక్కడి నుండి వచ్చేస్తాను అనుకుంది ప్రణతి. కారులో వెళుతున్నంతసేపు ఆమెకి అవే ఆలోచనలు. ఇల్లు సమీపించే కొద్దీ ఆమెలో ఉద్వేగం కలగసాగింది. కారుని ఇంటికి కొద్ది దూరంలో ఆఫ్ చేయించి నడిచి వెళ్లి ఇంటి ముందు నిలబడింది. ప్రణతి చిన్నప్పటి నుండి ఆ ఇంట్లోనే పెరిగింది. ఆ పరిసరాల్లోనే ఆడుకుంది. జీవితం అనుకోని మలుపు తిప్పాక 3 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇప్పుడు మళ్ళీ ఈ పరిసరాల్లో కాలు పెట్టింది. మళ్ళీ ఆ ఇంటిని చూడడం ఆమె హృదయాన్ని కుదిపేసాగింది. ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా కాలం తర్వాత తల్లిని చూడబోతున్నానోనే ఆనందం ఆమెలో. స్కూల్ హాలిడేస్ కాబట్టి తల్లి ఇంట్లోనే ఉంటుంది అనుకుంది. అక్కలు కూడా ఇంట్లోనే ఉంటారు, కానీ తండ్రి మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది ప్రణతి. తలుపు తట్టాలంటే చాలా సంకోచంగా ఉంది ఆమెకి. తెలియని భయం వెనక్కి లాగుతోంది. ఎంతవరకు వచ్చాక వాళ్ళని కలిసే వెళ్ళాలి, ఏదైతే అది జరుగుతుంది, చూద్దాం ఏమంటారో అనుకుంటూ నెమ్మదిగా గుమ్మం దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. ఎవరో వచ్చి తలుపు తెరుస్తున్న శబ్దం వినపడి ఆమె గుండెలు దడదడలాడాయి. ఎందుకో ఆమెకి కౌసల్ గుర్తుకొచ్చాడు. అతని ప్రేమని తలచుకుంది. సృష్టిలో అన్నింటికంటే గొప్పదైన అనుభూతిని అందించిన అతని సహచర్యం గుర్తొచ్చి పెదవులపై అసంకల్పితంగా చిరునవ్వు ఉదయించింది. అతని ధైర్యం, తెగువ గుర్తొచ్చి ఆమెలోనూ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం కలిగింది. ఆ తర్వాతి నిమిషంలో ఆమె ఊహించని దృశ్యం కళ్ళబడేసరికి ఆశ్చర్యపోయింది. తలుపులు తెరిచింది ప్రణతి తండ్రి రంగారావు. ఆ సమయంలో అతను ఇంట్లో ఉన్నాడేంటి? ఆఫీస్కి సెలవా? ఇప్పుడు ఏమంటాడో అని బేతాహరణిలా తలడిల్లింది. జైలు శిక్ష అనుభవించేటప్పుడు ఎన్ని అవమానాలు, కష్టాలు అనుభవించినా అవి తట్టుకోగలిగింది. కానీ కుటుంబ సభ్యుల నిరాదరణని ప్రణతి తట్టుకోలేకపోతోంది. ప్రణతిని చూసిన వెంటనే అతని కళ్ళు అగ్నిగోళాలా మారాయి. మాటలు నిప్పురవ్వల్లా బయటపడసాగాయి. ఆమె లోపలికి రావడానికి రంగారావు ఒప్పుకోలేదు. మొహం చిట్లించుకుని తలుపు వేసేసుకోబోయాడు. ప్రణతి అతన్ని చూసి 2 చేతులు జోడించింది. నాన్నా అంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు? పోయిక్కడి నుండి అరిచాడు రంగారావు. నన్ను క్షమించండి నాన్న, నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకు అంది ప్రణతి. నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వు మా కూతురువే కాదు అంటుంటే నీకు అర్థం కావట్లేదా? గొంతు అదే స్థాయిలో ఉంచి అరుస్తున్నాడతను. అతని అరుపులకి ప్రణతి తల్లి శ్రీవిద్య కూడా అక్కడికొచ్చింది. ప్రణతిని అక్కడ చూసిన వెంటనే ఆమె మొహంలో ఆనందంతో పాటు భయం కూడా కలిగింది. ప్రణతి తల్లివైపు చూసింది బ్రతిమలాడుతున్నట్టుగా. మొదటిదాన్ని లోపలికి రానివ్వండి, ఎక్కడ అరిస్తే చుట్టుపక్కల వాళ్ళు వింటారు.
ఇప్పటికే మనం అల్లరిపడున్నాం, ఇంకా అల్లరి చేసుకోవద్దు అంది శ్రీవిద్య. అందుకని దాని ఇంట్లోకి రాణిస్తావా? అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు గట్టిగా అరిచాడు రంగారావు. శ్రీవిద్య భర్తని వారించి ప్రణతిని లోపలికి రమ్మని పిలిచింది. ప్రణతి లోపలికొచ్చాక తలుపులు వేసేసింది. 3 ఏళ్ల తర్వాత ఇంట్లో అడుగుపెట్టిన ప్రణతికి అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. పడరాని పాటులన్నీ పడిన జైలు జీవితపు చేదు జ్ఞాపకాలు దూదిపింజల్లా తేలిపోయాయి. అదంతా పీడకలలా మరిచిపోయి మళ్లీ అమ్మానాన్నలతో కలిసి తను కూడా అదే ఇంట్లో ఉండిపోతే బావుండని ఆమె మనసు ఆశపడింది. ఆ ఆశలను నిరాశలు చేస్తూ రంగారావు కంఠం గర్జించింది. ఎందుకు రానిచ్చావు దాన్ని లోపలికి? ముందు తలుపు తీసి దాన్ని బయట పంపించే. పోవే నువ్వు బయటికి, మళ్ళీ ఎప్పుడు నీ ముఖం నాకు చూపించుకో అంటూ ఏసడించాడు. నాన్న, నన్ను మన కుటుంబంలోకి రానివ్వండి అని రంగారావు కాళ్ల మీద పడింది ప్రణతి. ఏమాత్రం కనికరం లేకుండా ఆమెని విసిరి కొట్టాడు రంగారావు. నేను ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నాన్న. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నకి. మీరు చెప్పినట్టే వింటాను, ఇంట్లోనే ఉంటాను అంది ప్రణతి. ఎకనైనా దీనికి అర్థమయ్యేలా చెప్పు. నేనెందుకు దీన్ని ఇంట్లోకి రానివ్వడం లేదు? దీనికి పడిన జైలు శిక్ష వల్లే దీన్ని ఇంట్లోకి రానివ్వడం లేదనుకుంటోంది. దీన్ని చూసినప్పుడల్లా ఆ చెడిపోయిన ఆడది గుర్తొస్తోంది నాకు. పొమ్మని దీన్ని బయటికి. జన్మలో మళ్ళీ దీన్ని నా ముఖం నాకు చూపించొద్దని చెప్పు అన్నాడు రంగారావు అక్కడ ప్రణతి ఉనికిని అసహించుకుంటూ. తండ్రి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయింది ప్రణతి. అతను మాట్లాడిన మాటలు ఆమె హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయి. నన్ను చూస్తే ఆ చెడిపోయిన ఆడదాన్ని చూసినట్టుంటుందా? ఎవరో ఆడది? ఆమెకు నాకు సంబంధమేంటి? నన్ను చూస్తే ఆమె గుర్తుకు రావడం ఏంటి అనే ప్రశ్నలతో తల్లడిల్లిపోయింది ప్రణతి. అయోమయంగా తల్లివైపు చూసింది. ఆమె పుట్టుక గురించి ప్రణతికి ఇప్పటి వరకు చెప్పకపోయినా ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చిందని అర్థమైంది శ్రీవిద్యకి. నాకు ఒక చెల్లెలుండేది. పేరు ప్రియంవద. ఆమె ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకునేది. ఇంకా పెళ్లి కాలేదు ఆమెకి. ఒకసారి అకస్మాత్తుగా ఇక్కడికొచ్చింది. అప్పటికే ఆమె 7 నెలల గర్భవతిగా ఉంది. ఏం జరిగిందో ఎన్నిసార్లు అడిగినా చెప్పేది కాదు. ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉండేది. ఆ బాధతోనే సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంది. డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వల్ల నువ్వు పుట్టిన వెంటనే చనిపోయింది. నిన్ను అనాథ శరణాలయంలో చేర్పించమని కొంతమంది అన్నా కూడా చెల్లెలి కూతురు అన్న ఉద్దేశంతో నిన్ను ఇంట్లోనే సంరక్షించి పెంచి పెద్ద చేశాం అంది శ్రీవిద్య. కాళ్ళ కింద నేల కదులుతున్నట్టు అనిపించింది ప్రణతికి. నిలబడలేక అక్కడే నేల మీద కూలబడిపోయింది. ఆమె కళ్ళలో నుండి కన్నీరు ధారలుగా కట్టి ఆగకుండా ప్రవహిస్తున్నాయి. ప్రణతి అక్కలిద్దరూ దూరంగా నిలబడి బిక్కమొక్కలు వేసుకుని చూస్తున్నారు. వారికి కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళు ఏం మాట్లాడే స్థితిలో లేరు. వాళ్ళకి తండ్రి విషయం తెలుసు. చిన్న విషయానికి కూడా పెద్ద గొడవ చేసే వ్యక్తి అతను. ఇప్పుడు ఇది ఇంత పెద్ద విషయం. ఇటువంటప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడినా అతని కోపమంతా వారి మీదకి మళ్లించేసి పెద్దగా అరిచి గొడవ చేసేస్తాడని ఎవరూ మాట్లాడడం లేదు. అతని నిర్ణయం పాజిటివ్గా ఉంటే బావుండని మాత్రం మనసులో కోరుకుంటూ నిశ్శబ్దంగా నిలబడి చూస్తున్నారు. శ్రీవిద్య కూడా మనసులో ఆశగా ఉంది. భరత మనసు కరిగి ప్రణతిని ఇంట్లో ఉండమంటే బావుండని. కానీ రంగారావుకి ప్రణతిని ఇంట్లో ఉండమనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. అతను చాలా కోపంగా ఉన్నాడు. ప్రణతి అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. దీని తండ్రి ఎవరో ఎవరికీ తెలీదు. దీని అమ్మ కూడా తెలుసో లేదో. అది ఎవరెవరితో తిరిగిందో తెలీదు. బిడ్డకి తండ్రి ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడైనా చెప్పిందా? దీన్ని పెంచి పెద్ద చేయడమే పెద్ద గొప్ప విషయం. ఇప్పుడిక దీన్ని ఇంట్లో చూడడానికి నేను ఒప్పుకోను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. నీ చెల్లెల్ది ఆ పాత సూట్ కేసు ఉంది కదా, దీన్ని మొహాన్ని కొట్టి పంపించే. ఇంకా జన్మలో ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పు అన్నాడు దురుసుగా. ప్రణతి మైండ్ ముద్దుబారిపోయింది. తను వింటోంది నిజమా అబద్ధమా అనేది అర్థం కాలేదు. వీళ్ళు నా తల్లిదండ్రులు కారా? నా తల్లి వేరే ఉందా? నా తల్లి గురించి వీళ్ళంత నీచంగా మాట్లాడుతున్నారేంటి? నాకు తండ్రి లేడా? నా తల్లికి పెళ్లి కాకుండానే నేను పుట్టానా? నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఇప్పటి వరకు సహిస్తూ ఉన్నాను. కానీ ఇంత పెద్ద సంఘటన నా జీవితంలో ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జీవితాంతం ఒంటరిగానే బ్రతకాలా? తల్లిదండ్రులుగా వీరి ఆదరాభిమానాలు ఇంకా నాకెప్పటికీ దొరకవా? అక్కలు నాతో ఎప్పుడూ మాట్లాడరా? కౌశల్ ప్రేమ పొందడానికి నాకు ఏ విధంగానూ అర్హత లేదా? అనుకోగానే ప్రణతికి అమితమైన దుఃఖం కలిగింది. శ్రీవిద్య ఒక పాత సూట్ కేసు తీసుకునొచ్చి ప్రణతికిచ్చేసింది. అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోమనంది. ప్రణతి ఇంకా ఎక్కువసేపు అక్కడుంటే రంగారావు ఇంకెంత గొడవ చేస్తాడో అని ఆమె భయం. ప్రణతి పరిస్థితికి జాలి కలిగినా ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉంది.
ధారలుగా కారుతున్న కన్నీళ్లతో అక్కడి నుండి బయటకొచ్చింది ప్రణతి. సూట్ కేస్ తీసుకుని కారు వైపు నడవసాగింది. ప్రణతి సూట్ కేసుతో రావడం చూసిన డ్రైవర్ త్వరగా ముందుకొచ్చి ఆమె చేతిలోని సూట్ కేసు అందుకున్నాడు. ప్యాలెస్కి ప్రయాణమైందామె. తుఫాన్లో చిక్కుకున్న నావల అల్లకల్లోలంగా ఉంది ప్రణతి మనసు. తన జీవితం ఏదైనా తీరాన్ని చేరుతుందా, మధ్యలోనే నడి సముద్రంలో మునిగిపోతుందా అని అనిపించింది ఆమెకి. గుండె నిండా భారంగా పెరిగిపోయిన విషాదం ప్రణతి కళ్ళ నుండి వరద గోదావరిలా ప్రవహిస్తోంది. నా పుట్టుక గురించి అంత నీచంగా మాట్లాడారు. కౌసల్కి ఈ విషయం తెలిస్తే నన్ను ప్యాలెస్లో ఉండనిస్తాడా, ఉద్యోగంలో నుండి తీసేస్తాడేమో. అయినా కూడా నేను కౌసల్ దగ్గర ఏదీ దాచను. అతను ఏం నిర్ణయం తీసుకున్నా సరే అతనికి నిజమే చెబుతాను అని నిర్ణయించుకుంది. కౌసల్, నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ నుండి ఏమీ ఆశించి నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇప్పుడు నా పుట్టుక గురించి ఇలాంటి మాటలు విన్నాక నీ దగ్గరుండే అర్హత కూడా నాకు లేదనిపిస్తోంది. కానీ నిన్ను చూడకుండా ఉండలేను నేను. ఏది ఏమైనా నిన్ను ఏమీ నిందించను. నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. నీకు అన్ని విషయాలు స్పష్టంగా చెప్పేస్తాను అనుకుంది మనసులో. కారు ప్యాలెస్ సమీపించింది. ఆమె కారు రావడం చూసి ప్యాలెస్ దగ్గరలోనే వాకింగ్ చేస్తున్న గోవింద్ వడివడిగా కారు దగ్గరికి రాసాగాడు. ప్రణతి చూసింది. గోవింద్ వేగంగా నడుచుకుంటూ తన కారు వైపు రావడం. అయినా అక్కడ ఆగకూడదని, అతనితో మాట్లాడకూడదని అనుకుంది. ప్యాలెస్ గేట్లో నుండి కారు లోపలికి వెళ్ళగానే కారు దిగి ఎటు చూడకుండా లోపలికి నడవసాగింది. అప్పటికే గేటు దగ్గరకు వచ్చేసిన గోవింద్ పిలవడం వినిపించినట్లే వెళ్ళిపోయింది ప్రణతి. డ్రైవర్ సూట్ కేసు తీసుకొచ్చి ఆమె గదిలో ఉంచాడు. తన గురించి ఎవరొచ్చినా ఇప్పుడు కలవడానికి వీలు పడదని చెప్పేమని డ్రైవర్కి చెప్పింది. కింద పనివాళ్లతో కూడా ఆ విషయం చెప్పమని చెప్పింది. గోవింద్ ప్యాలెస్ లోపలికొచ్చి ఆమెతో మాట్లాడాలి అంటాడేమో అని ముందే పనివాళ్ళకి చెప్పేసింది. గోవిందుతోనే కాదు, ఆమెకి అసలు ఎవరితోనో మాట్లాడాలి అనిపించడం లేదు. వర్ధనమ్మ పంపించిన కాఫీ కూడా తాగాలనిపించక అక్కడ టీపై మీద పెట్టేసింది. గది తలుపులు వేసేసి బయట ప్రపంచానికి తనకీ మధ్య ఉన్న సంబంధాలన్నీ కూడా క్లోజ్ చేసేసినట్టు ఫీల్ అయింది. తల్లి తనని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. తను ఇప్పుడు కూడా ఒంటరే. ఇలాంటి గతం ఉన్న జీవితంతో కౌసల్ జీవితంలో స్థానం కావాలని కోరుకోకూడదని నిర్ణయించుకుంది. అతనితో బంధం పంచుకోవాలని ఆలోచించకూడదు అనుకుంది. తన వెంట తెచ్చుకున్న తల్లి సూట్ కేసుని టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసింది. తన కన్న తల్లి పర్సనల్ వస్తువులను సూట్ కేసిది అనుకోగానే ఆ సూట్ కేసుని ప్రేమగా తడిమింది. దానిలో కొన్ని పాత బట్టలు, కొన్ని పాత పేపర్స్, 2 లెటర్స్, ఒక డైరీ, 2 ఫోటోలు ఉన్నాయి. అవి తన తల్లి వాడిన వస్తువులు. ఆ భావనే ఆమెకెంతో అనిర్వచనీయంగా అనిపించింది. ఒక్కొక్క వస్తువుని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా తడిమి చూసింది. తల్లిని తాకిన భావన కలిగి ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. తన తల్లుండుంటే ఇప్పుడు తన జీవితం ఇలా ఉండేది కాదు కదా అనుకుంది ప్రణతి. ఆ సూట్ కేసులో కనబడిన 2 ఫొటోస్ చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, ఆనందంతో పెద్దవయ్యాయి. చేతిలోకి తీసుకుని చూసింది. తన తల్లి సింగిల్గా ఉన్న ఫోటో ఒకటి, మరొకటి గ్రూప్ ఫోటో. తన తల్లి ఫోటోలో కనబడుతున్న ఆమె రూపాన్ని తనివి తీరా చూసుకుంది ప్రణతి. కళ్లలో నీళ్లు నిండిపోయి ఫోటో కనబడకపోతే మళ్లీ మళ్లీ కళ్ళు తుడుచుకుని చాలాసేపు ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయింది. ఆ ఫోటో మీద ముద్దు పెట్టుకుని 2వ ఫోటోను కూడా చూసింది. ఆ ఫోటోలో 3 ఆడవాళ్లు, 5 మగవాళ్లు ఉన్నారు. వాళ్లలో తల్లి కూడా ఉంది. తల్లి ఫోటోని గుండెలకు హత్తుకుని బిగ్గరగా ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది ప్రణతి. నా తల్లి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన రోజే చనిపోయింది. నా వల్లే నా కన్న తల్లి కన్ను మూసింది. అమ్మా, నన్ను కూడా నీతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదు? ఎందుకు నన్ను ఒంటరిగా ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోయావు? ప్రణతికి దుఃఖం పొంగుకు రాసాగింది. కన్నతల్లి మీద ఉన్న నింద గుర్తుకొచ్చింది ఆమెకి. ఆ నిందని భరించలేకే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయావమ్మా అని విలపించింది ప్రణతి. ఆ నింద సమసిపోతే బావుండు అనుకుంటూ తల్లిని తలచుకుని ఏడుస్తూ అలాగే బెడ్ మీద పడుకుండిపోయింది. ఆ రోజు కౌసల్ ప్యాలెస్కి త్వరగా తిరిగి వచ్చేశాడు. ప్రణతిని చూడాలని అతని మనసుకి పదే పదే అనిపించడంతో చిన్న చిన్న పనులు ఇంకా ఉన్నా వాటిని వాయిదా వేసేసుకుని వచ్చేశాడు. అతను వచ్చిన వెంటనే వర్ధనమ్మ అతనికి కాఫీ ఇచ్చింది. ప్రణతి బయటికి వెళ్ళొచ్చింది బాబు. ఆ అమ్మాయి ముఖం ఎందుకో వాడిపోయింది అంది వర్ధనమ్మ. ఎక్కడుంది ప్రణతి అడిగాడు కౌసల్. తన గదిలోనే ఉంది. బయట నుండి వచ్చినప్పటి నుండి గదిలో నుండి బయటికి రాలేదు. కాఫీ గదిలోకే పంపాను అంది వర్ధనమ్మ. కౌసల్ నేరుగా ప్రణతి గదికి వెళ్ళాడు.
డోర్ నాక్ చేశాడు. కానీ రెస్పాన్స్ లేకపోవడంతో అతను తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ప్రణతి బెడ్ మీద పడుకునుంది. ఆమె గుండెల మీద ఒక పాత ఫోటో ఉన్నట్లు గమనించాడతను. ఇంకా ఆ గదిలో టేబుల్ మీదున్న పాత సూట్ కేసు మీద కూడా పడింది అతని దృష్టి. ఏదో జరిగిందని అర్థమైంది అతనికి. ఇంకా కొంచెం సేపు కూడా ఆలస్యం చేయకుండా ప్రణతిని సమీపించాడు. అప్పటికే అతనిని చూసిన ప్రణతి లేచింది బెడ్ మీద నుండి. బాగా ఏడ్చినట్లుగా ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బున్నాయి. ప్రణతి పరిస్థితి చూసి షాక్ అయి నిలబడిపోయాడు. ఏంటిది? ఏమైంది? ఎవరైనా ఏదైనా అన్నారా? చెప్పు అన్నాడు కౌసల్. అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇంకా ఏడ్చింది ప్రణతి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కౌసల్. ఆమెని దగ్గరకు తీసుకుని అనునయంగా అడిగాడు, ఏం జరిగిందో చెప్పమని. లాలనగా అడిగేసరికి అతనిని గట్టిగా పట్టుకుని అతని గుండెల్లో తలదాచుకుంది. వెతికి వెతికి వేసారిపోయి ఎప్పటికీ ఇంకా దొరకదు అనుకున్న పెన్నిది అకస్మాత్తుగా కళ్ళ ముందు నిలిచినట్లయింది. ఆమె అంతగా బాధపడిపోతుందంటే అది పెద్ద విషయమే అనుకున్నాడు కౌసల్. ఫంక్షన్కి ఇన్వైట్ చేయాల్సిన గెస్టుల లిస్టు చూస్తున్నప్పుడు అందులో ఒక ఆఫీసు స్టాఫ్ లిస్టులో నా ఫాదర్ పేరు కనిపించింది. మా ఇంటికి వెళ్ళి వాళ్ళని చూడాలనిపించింది నాకు. వెళ్ళాను అంది ప్రణతి. ఓ అదా, నీ మీద వాళ్ళ కోపం ఇంకా తగ్గలేదన్నమాట. నిన్ను వాళ్ళు ఏదో అన్నారని నువ్విలా బాధపడుతున్నావా? కొన్నాళ్ళకి అవే సర్దుకుంటాయి అన్నాడు. ఆ బాధని నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నాకొచ్చిన సమస్యకి పరిష్కారమే లేదు. ఊహించని నిజం తెలిసేసరికి తట్టుకోలేకపోయాను అంది. పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదు. ఆ పరిష్కారం ఏమిటి అని ఆలోచించి దానికి చేరుకోవడానికి ఓర్పు నేర్పు ఉండాలి అన్నాడు కౌసల్. జైలు జీవితం ఓర్పు అంటే ఏంటో నేర్పింది. నేను పుట్టినప్పుడే నా తల్లి చనిపోయిందని, తండ్రి లేడని నాకు ఈరోజే తెలిసింది. నేను ఇన్నాళ్ళు వాళ్లే నా తల్లిదండ్రులు అనుకున్నాను. నన్ను పెంచినందుకు వాళ్ళని ఇప్పుడు కూడా నా తల్లిదండ్రులానే భావిస్తున్నాను అంది ప్రణతి. తను చెప్పిందంతా విన్నాడు. కానీ కౌసల్ ముఖంలో ఏ భావము కనిపించలేదు ప్రణతికి. నీకిప్పటి వరకు తెలియని విషయాలు ఇప్పుడు తెలిసాయి. ఇంకా తెలియవలసిన ఉంటే అవి కూడా సమయం వచ్చినప్పుడు తెలుస్తాయి. నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా అన్నాడు ఆమె ముఖాన్ని వేలితో పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ. సరైనట్లుగా తలూపింది ప్రణతి. సో ఇంకా బాధపడకు. ఈవినింగ్ కాఫీ తాగావలేదా అన్నాడు. తాగలేదు అన్నట్లుగా తలూపింది ప్రణతి. లేచి మొహం కడుక్కుని ఫ్రెష్ అవ్వు, కిందకి వెళదాం. మంచి కాఫీ తాగాక అప్పుడు షాపింగ్కి వెళదాం అన్నాడు కౌసల్. ఇప్పుడు ఎందుకు షాపింగ్కి అడిగింది ప్రణతి. ఫంక్షన్లో వేసుకోవడానికి నీకు డ్రెస్సు, జ్యువెలరీ కొనాలి అన్నాడు కౌసల్. ఎందుకో ప్రణతికి తల్లి సూట్ కేసులో చూసిన బట్టలు, వస్తువులు గుర్తొచ్చాయి. ఎందుకు నాకిప్పుడు డ్రెస్సు, జ్యువెలరీ కొనడం? నాకొద్దు, నా దగ్గర బట్టలున్నాయి అంది ప్రణతి. నీ దగ్గర బట్టలున్నా ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాలి. ఫంక్షన్ వేర్ తీసుకోవాలి అన్నాడు. ఎందుకు నాకు కొత్త బట్టలు? మీరేమీ కొనక్కర్లేదు, నాకున్నవి చాలు అంది ప్రణతి మొండితనం ప్రదర్శిస్తూ. ఇది నా ఆర్డర్. నువ్వు షాపింగ్కి రావాల్సిందే. నేను కొన్న డ్రెస్సు నువ్వు ఆ రోజు ఫంక్షన్లో వేసుకోవాలి అన్నాడు కాస్త సీరియస్గా. ప్రణతి కోపంగా చూసింది అతని వైపు. ఆమె కోపాన్ని ఎప్పుడు చూపించినా అతను పట్టించుకోడు. ఆమెకి కోపం వచ్చినప్పుడు అతనికి నవ్వొస్తుంది. కానీ నవ్వితే ఆమెకి ఇంకా కోపం ఎక్కువై ఉక్రోషంగా మారుతుందని నవ్వుని పెదవుల వెనకే దాచేస్తాడు. ఒక పంచే, నేను కొన్న డ్రెస్ ఫంక్షన్కి వేసుకో. అంతగాది నీకు వద్దు అనుకుంటే నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళు. ఇప్పుడు నువ్వు నాతో షాపింగ్కి రావడం మాత్రం తప్పదు అన్నాడు. ఇంకా తను ఏం చెప్పినా కౌసల్ వినడు. అతనితో షాపింగ్కి వెళ్లడం తప్పనిసరి అని అర్థమైంది ప్రణతికి. సరైనట్లుగా మౌనంగా తలాడించింది. సరే, వెళ్ళి త్వరగా తయారైరా అని చెప్పి అతని గదిలోకి వెళ్ళిపోయాడు కౌసల్. ప్రణతి కూడా షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అవడానికి లేచింది. కౌసల్ ముందుగా తయారై కిందకొచ్చాడు. లాన్లో కూర్చుని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. ప్రణతి కూడా రెడీ అయి వచ్చింది. సన్నజాజి పువ్వులా ఉన్న ఆమె వచ్చి సరసన నిలబడితే సరసమాడకుండా ఉండేంత నిగ్రహం కోసం అతను ప్రయత్నిస్తున్నాడని తెలియని ప్రణతి, బయలుదేరదామా అంది చిరునవ్వుతో. ఆమె లేత గులాబీ రంగు పేదాలు అతనిని కవ్వించాయి. ఆమె పెదవులు అందుకోవాలనే తపన నుండి బయటపడడం చాలా కష్టంగా అనిపించింది అతనికి. చాపర్లో సిటీకి బయలుదేరారు. కౌసల్ ఆమె పక్కనే కూర్చున్నాడు. ప్రణతికి చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాపర్ని దగ్గరగా చూడడమే మొదటిసారైతే దానిలో తను ప్రయాణించడం కళా నిజమా అని ఆశ్చర్యపోయింది. ఆమెకి ఆ అనుభవం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. చాపర్ రెక్కలు గిరగిరా తిరుగుతూ ఉంటే పెద్ద శబ్దం వచ్చింది. ప్రణతి ఆకాశంలో ఎగిరే విమానాలను చూడడం తప్ప ఏరోప్లేన్ని దగ్గర నుండి కూడా చూడలేదు ఎప్పుడు.
ఇప్పుడు ఈ హెలికాప్టర్లో, అది కౌసల్ సొంతమైన ఈ చాపర్లో పైలట్ కాకుండా తామిద్దరే ఉంటారు. వావ్ అనుకుంటూనే ఉంది నిమిషానికొకసారి. చాపర్లో ఎక్కేటప్పుడు కౌసల్ ఆమెకి చెయ్యందించాడు. అతని పక్కనే కూర్చుంది. పైలట్ నేర్పుగా చాపర్ని గాల్లోకి లేపుతుంటే భయం వేసి తన పక్కనే ఉన్న కౌసల్ భుజం పట్టుకుంది ధైర్యం కోసం. కౌసల్తో గడిపే ప్రతి నిమిషము, అతని సమక్షంలో గడిచే సన్నివేశము ఆమెకు అద్భుతంగా ఉంటాయి. అతను దగ్గరగా ఉంటే ఆమె మనసు పొందే ఆనందాన్ని వర్ణించడానికి సరిపోయే మాటలు ఆమె దగ్గర లేవు. కౌసల్ పక్కన కూర్చోవడం వల్ల ఆమెలో కొత్త కొత్త భావనలు కలగసాగాయి. ప్రేమ 2 అక్షరాలు మాత్రమే, కానీ 2 మనసులను ఏకం చేసేటంత గొప్పది. ప్రేమ చిన్న పదం మాత్రమే, కానీ 2 జీవితాలను ఒకటిగా చేసేటంత శక్తి కలది. ఏదైనా పని చెయ్యాలి అనుకోవడం చాలా సులువు, కానీ ఆ పని మొదలుపెట్టి పూర్తి చేయడం కష్టం. అలాగే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకోవడం చాలా సులభం, కానీ ఆ ప్రేమని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రేమలో ఇష్టాలుంటాయి, కష్టాలుంటాయి, ఆరాధనలుంటాయి, ఆవేదనలు ఉంటాయి. కానీ ఎటువంటి సిచ్యువేషన్లోనూ ఒకరి చెయ్యి ఒకరు విడిచిపెట్టకపోవడమే ప్రేమ. కలిసి బ్రతుకున్న ఆ 2 జీవితాల్లో వెలుగు నీడలుంటాయి, ఆశ నిరాశలుంటాయి, సుఖదుఖాలుంటాయి. కానీ ఒకరి తోడు ఒకరు విడిచిపెట్టకపోవడమే ప్రేమ. ఏ సమయంలోనైనా నీకు నేను తోడున్నాను అన్న భరోసాయే ప్రేమ. ఇలా ఎన్నో ఆలోచనలు ప్రణతి మనసులో. ఆమె మనసులో ఏ ఆలోచన మొదలైనా అది చివరకు ప్రేమ దగ్గరికే వస్తోంది. కౌసల్ నాకు తోడున్నాడు కదా, మరి నేనెందుకు భయపడుతున్నాను? ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా లేనప్పుడు తలపుల్లో ఉంటాడు. కానీ ప్రతి క్షణం నాతోనే ఉంటాడు, నా మనసులోనే ఉంటాడు. నేనింకెప్పుడూ బాధపడను దేనికి. నేను బాధపడితే కౌసల్కి నచ్చదు. కౌసల్కి నచ్చని పని ఏదీ చేయను. నేను హ్యాపీగా ఉంటే తనకిష్టం అని అర్థమైంది కాబట్టి అలాగే ఉంటాను ఇప్పుడు, మనసులో అనుకోసాగింది ప్రణతి. కౌసల్ ఎప్పుడూ తోడుగా ఉంటే అంతకంటే ఈ జన్మకి కావలసిందేముంది అని తన్మయత్వంతో అతని సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేస్తోంది. కౌసల్ పక్కన ఉండడం వల్ల, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు కలిగిన గాయం నొప్పిగా అనిపించట్లేదు. బాధ మరుపుకొచ్చింది. చాపర్లో నుండి బయటకు చూస్తున్నప్పుడు కనిపిస్తోన్న ల్యాండ్ స్కేప్స్ చూసి చిన్నపిల్లల గంతులేసింది లోలోన. ఇంత ఎత్తులో నుండి చూస్తే ఇంత బాగుంటుందా? కౌసల్ చాపర్లో హాయిగా సిటీ వెళ్ళిపోతాడు రోజు. కారులో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుందో. కిందకి చూసినప్పుడు కొన్ని చోట్ల ట్రాఫిక్ కనిపించినప్పుడు ఆశ్చర్యంగా చూసింది. తను కూడా అమృత్ కారులో వెళుతున్నప్పుడు కౌసల్ ఇలా చాపర్లో తమకంటే ఎంత ఎత్తులో వెళ్ళుంటాడు కదా అనుకుంది. ఇప్పుడు కౌసల్తో పాటు తను కూడా ఎంతో ఎత్తులో ప్రయాణం చేస్తోంది. చాపర్కి పెద్ద గ్లాస్ విండోలు ఉండడంతో బయట దృశ్యాలు బాగా కనిపిస్తున్నాయి. మేడం, మీ పక్కన ఒకరున్నారని మర్చిపోయి ప్రకృతి అందాలు చూడడంలో నిమగ్నమైపోయారా? అడిగాడు కౌసల్. నవ్వింది ప్రణతి. సాయంత్రం ఆమె ముఖంలో ఉన్న దిగులు తగ్గి మనస్ఫూర్తిగా నవ్వడంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడు కౌసల్. షాపింగ్ అంటే సంతోషించని గర్ల్సే ఉండరు అనుకున్నాడు. ప్రణతికి షాపింగ్ మీద ఇంట్రెస్ట్ కాదని, తన ప్రజెన్సే ఆమె సంతోషానికి అసలు కారణమని అప్పటికతనికింకా తెలీదు. తను బయటకు చూస్తూ కూర్చుంటే అతను అప్పటి వరకు తననే చూస్తూ కూర్చున్నాడు అన్న ఆలోచన ఆమెలో గిలిగింతలు రేపింది. చాపర్ ల్యాండ్ అయ్యే వరకు అతనితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది. ఒక పెద్ద బిల్డింగ్ మీద చాపర్ని ల్యాండ్ చేశాడు పైలట్. అది ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ప్రణతికి భయం వేసింది. కానీ అంతలోనే కౌసల్ తన పక్కనున్నాడు అనే ఆలోచనొచ్చి అతని చెయ్యి పట్టుకుని అతని భుజంపై తలానించింది. ఏంట్రా కన్నా అనుకోకుండా వచ్చేసింది అతని నోటి నుండి. ప్రణతికి ఆమె విన్నది నిజమా కాదా అన్న సందేహం కలిగింది. కౌసల్ తనని అంత ప్రేమగా పిలిచాడా? ఓ మై గాడ్, తనెంత అదృష్టవంతురాలు! ప్రణతి మనసు మబ్బుల్లో విహరించింది. చాపర్ ల్యాండ్ అయిన బిల్డింగ్ ఒక పెద్ద షాపింగ్ మాల్. ఇండియాలోనే టాప్ లిస్ట్లో ఉన్న మాల్ అది. సెలబ్రిటీస్ ఎక్కువగా షాపింగ్ చేసుకునేది ఆ మాల్లోనే. చాపర్ ల్యాండ్ అయ్యేటప్పటికే అక్కడ కొంతమంది స్టాఫ్ అలర్ట్గా నిలబడి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చాపర్లో నుండి దిగిన వెంటనే కౌసల్కి ప్రణతికి విష్ చేసి దగ్గరుండి తీసుకుని వెళ్లారు. కౌసల్ మొదట గార్మెంట్స్ చూస్తాను అన్నాడు. మిగిలిన కస్టమర్స్కి సెపరేట్గా కౌసల్ ప్రణతిల్ని కూర్చోబెట్టారు. డ్రింక్స్, స్నాక్స్ తీసుకుని వచ్చారు. తర్వాత డ్రెస్సెస్ చూపించారు. నీకు ఏమేం డ్రెస్సెస్ నచ్చాయో అన్నీ తీసుకో అన్నాడు కౌసల్. ఒక్కటి చాలు అంది ప్రణతి. ఫంక్షన్కి అతని కొన్న డ్రెస్సే వేసుకోవాలి అన్నాడని సరే అంది, కానీ అతనితో అన్నీ కొనిపించుకోవడం ఎందుకు అనుకుంది.
హెవీ ఎంబ్రాయిడరీ వర్క్స్తో గ్రాండ్ లుక్తో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి డ్రెస్సెస్. వాటిలో ఏది తీసుకోవాలో అర్థం కాక కౌసల్ వైపు చూసింది ప్రణతి. ఆమె ఏ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటున్నాడు అతను అప్పటికే. నువ్వు ట్రయల్ రూమ్లో డ్రెస్ని ట్రై చేయి, నువ్వు కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు ఓకే చేసుకో అన్నాడు కౌసల్. సరైనట్లుగా తల ఊపింది ప్రణతి. సేల్స్ ఉమెన్ ప్రణతి ట్రై చేయడానికి చేంజింగ్ రూమ్లో డ్రెస్సెస్ పెట్టడానికి వెళ్ళింది. నువ్వు డ్రెస్ ట్రై చేసినప్పుడు నాకు కూడా చూపించు, నేను సెలెక్ట్ చేస్తాను అని మనసులో అనుకున్నాడు. పైకి చెప్పాలనుంది, కానీ చెప్పలేక ఆమె వైపు చూశాడు. మొదటిసారి నాలో ఈ హెజిటేషన్. నేను ఎవరికైనా ఏదైనా చెప్పడానికి అసలు ఆలోచించను. ఇప్పుడు నాకేమైంది అనుకున్నాడు. అతని మనసులోని భావం ఆమెకి ఆల్రెడీ చేరిపోయినట్లుగా ప్రణతి అడిగింది, నువ్వు సెలెక్ట్ చేస్తావా అని. సరేనన్నాడు. ఆమె నడిచి వెళుతుంటే అతని మనసు కూడా ఆమెతో పాటే వెళ్ళిపోతున్నట్లు అనిపించింది కౌసల్కి. 2-3 సార్లు న్యూ డ్రెస్ వేసుకుని చేంజింగ్ రూమ్లో నుండి బయటకు వచ్చింది ప్రణతి. కౌసల్ సెలెక్ట్ చేశాడు ప్రణతి కోసం డ్రెస్సు. ఆమె హ్యాపీగా ఉండడం చూసి తను సెలెక్ట్ చేసిన డ్రెస్సు ఆమెకి చాలా నచ్చింది అనుకున్నాడు. అతను తన కోసం డ్రెస్సు సెలెక్ట్ చేసినందుకు హ్యాపీ అయింది ప్రణతి. ప్రణతి అంత పెద్ద షాపులోకి ఎప్పుడూ వెళ్ళలేదు, అంత ఖరీదైన డ్రెస్సు ఎప్పుడూ చూడలేదు. అయినా కూడా ఆమె ఎక్కువగా ఎగ్జైట్ అవడం లేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమె అప్పుడు కూడా అలాగే ఉంది. ఖరీదైన షాపులో చాలా ఖరీదైన షాపింగ్ చేశాడు ప్రణతి కోసం. స్టోన్ స్టడ్డెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ డ్రెస్ అంతటా నిండున్న అందమైన లైట్ పింక్ కలర్ డ్రెస్ ప్రణతి కోసం సెలెక్ట్ చేశాడు. ఆ డ్రెస్ వేసుకుంటే ఆమె అందానికి ఇంకెవరూ సాటిరారని అతనికి తెలుసు. ప్రణతిని చూసి ఎంతమంది అసూయపడతారో, ఎంతమంది అభ్యంతర పెడతారో అతను ఆలోచించట్లేదు. షాపింగ్ కోసం చాలా ఏర్పాట్లు చేశాడు కౌసల్. వాళ్ళు వెళ్లిన షాపులో ప్రతి చోట వాళ్ళిద్దరినీ చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. కౌసల్ సెలబ్రిటీ స్టేటస్ కళ్ళారా చూసింది ప్రణతి. ఇంత గొప్ప వ్యక్తితో తను ఒక్కోసారి ఎంత సిల్లీగా బిహేవ్ చేస్తుంది, అది గుర్తొచ్చి కౌసల్ వైపు చూసింది. అదే సమయంలో అతను కూడా ప్రణతి వైపు చూశాడు. ఆ చూపులు ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకుని పోయినా ఆ చూపుల్లో ఏ భావనుందో ఆమెకు అంతుబట్టలేదు. ప్రణతి గుండెల్లో గుబులు రేగింది, తడబాటుకి లోనైంది. ఆమె కళ్ళల్లోని సంకోచాన్ని స్పష్టంగా చూశాడు కౌసల్. ఆమె మనసులో ఏవో ఆలోచనలు కలిగాయని అర్థమైంది అతనికి. అవేంటో తెలియలేదు, కానీ తన గురించేనని మాత్రం అనుకున్నాడు. ఆమెలో కలిగిన ఆ అలజడిని తగ్గించడానికి అన్నట్టు క్యాజువల్గా పట్టుకున్నట్లుగా ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకున్నాడు. అతని చేయి పట్టుకుని అలా ఇద్దరూ పక్కపక్కన నడుస్తుంటే ప్రణతిలో చిత్రమైన ఆలోచన కలిగింది. ఆలయ ప్రాంగణంలో ఇద్దరూ అలా కలిసి నడుస్తున్నట్లుగా ఒక పవిత్రమైన భావంతో ఆమె వదనం ప్రశాంతంగా మారింది. డైమండ్ జ్యువెలరీ సెక్షన్ వైపు తీసుకువెళ్లాడు కౌసల్. అంత ఖరీదైన నగలు కొనడం ఎందుకనిపించి అతనిని వారించాలి అనుకుంది ప్రణతి. ఆమె మనసులోని ఉద్దేశం అర్థమైనట్లుగా రిలాక్స్ అన్నాడు. ఆమె చేతిని ఒకసారి నొక్కి వదిలాడు. ప్రణతికి డైమండ్ జ్యువెలరీ సెట్ కొన్నాడు. మధ్యలో పెద్ద రూబీతో వజ్రాల చోకర్, జుంకాలు ఆమె కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టున్నాయి. అది ఆమె మెడలో ఉంటే శంఖంలాంటి ఆమె మెడకు ఆ వజ్రాలు మెరుపులు తెస్తాయా, లేక ఆమె ధరించడం వల్ల వజ్రాల నగకే కొత్త అందం వస్తుందా అనుకున్నాడు. ప్రణతి కోసం అవన్నీ కొనడం అతనికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కానీ ఎంత మాత్రం తన భావోద్వేగాలను బయటికి వెల్లడి చేయకుండా తాపీగా షాపింగ్ చేస్తున్నాడు. ఆమె తన పక్కనే కూర్చుని తనను తాకుతూ ఉంటే ఆమె తన సొంతం అన్న ఒక వింత ఫీలింగ్ కలిగింది కౌసల్కి. ప్రణతి మాత్రం ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్కి అతిగా స్పందించలేదు. ఆమె చాలా నార్మల్గా ఉంది షాపింగ్ పూర్తయ్యే వరకు. కౌసల్ ప్రేమ ఒక్కటే శాశ్వతం, మిగిలినవన్నీ అశాశ్వతం ఆమె దృష్టిలో. అతను ఏది సెలెక్ట్ చేసినా అది బాగుందని చెప్పింది, కానీ సొంతంగా తన అభిప్రాయాలేమీ అతనికి చెప్పలేదు. ఆమె అభిప్రాయం ఒకటే, కౌసల్ ఏమి చేసినా తనకు నచ్చుతుంది అంతే. అయినా ఆమె మనసులో ఒక సందేహం మాత్రం తిరుగుతూనే ఉంది. ఎందుకు తన కోసం ఇంత ఖరీదైన షాపింగ్ చేయడం? తను అతని ఆఫీసులో ఒక మామూలు ఉద్యోగి అయినప్పుడు తననిలా ప్రత్యేకంగా చూడడం ఎందుకు అని. దానివల్ల అందరిలోనూ లేనిపోని ఇబ్బందులు ఎదురవడమే కాకుండా తన మనసులో కూడా అతని పట్ల ఆశలు పెరుగుతాయి కదా. కౌసల్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆమెకు అర్థం కాలేదు. షాపింగ్ తర్వాత ప్రణతిని ఒక పెద్ద హోటల్కి డిన్నర్కి తీసుకువెళ్లాడు కౌసల్. ఖరీదైన ఆ హోటల్ ఇంటీరియర్ చూపులను కట్టిపడేసేలా ఉంది. ఆ హోటల్ ఇంటీరియర్ చూసి ప్రణతి తబ్బిబ్బు పడలేదు, చాలా క్యాజువల్గా తీసుకుంది.
కౌసల్ పక్కనుంటే అవన్నీ తృణప్రాయంగా ఉంటాయి ఆమెకు. కౌసల్ హృదయం ఒక అమృత భాండం. ఆ భాండంలోని అమృతమంతా తనకి అక్కర్లేదు. ఆ భాండంలో నుండి ఒక్క బిందువు చాలు. ఆ ఒక్క బిందువు తన హృదయాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. మా ప్రేమ అందరిలాంటి ప్రేమ కాదు. ప్రేమించడానికి అంతరాలు అడ్డురావని, ప్రేమించబడ్డానికి అర్హతలు అక్కర్లేదని నిరూపించే ప్రేమ. కౌసల్, నేనంటే నీకిష్టమని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాలని నేను కోరుకోవడం లేదు. నీ మనసు నాకు తెలుసు. నీ సంతోషాన్ని, నీ క్షేమాన్నే నేనెప్పుడూ కోరుకునేది అనుకుంది. కౌసల్ ఎదురుగా ఉంటే చాలు, ఆమెకు స్వర్గం అంటే అదే అనిపిస్తోంది. కౌసల్ డిన్నర్లో ఆర్డర్ చేసినవన్నీ బావున్నాయి. పైగా ఆమెకు చాలా ఇష్టమైనవి. తన ఇష్టాలు అతనికి ఎలా తెలిసాయో ప్రణతికి అర్థం కాలేదు. తన ఇష్టాలు అతనికి తెలిసే అవకాశం లేదు. బహుశా అవి అతనికి కూడా ఇష్టమైన ఐటమ్స్ అయ్యుంటాయి అనుకుంది ప్రణతి. అక్కడ కౌసల్తో డిన్నర్ చేయడం మొదటిసారి, అదే చివరిసారి కూడా అని ఆమె మనసు నిర్దాక్షిణ్యంగా చెప్తోంది ఆమెకు. దాన్ని పట్టించుకోకుండా అందుబాటులో ఉన్న అతనితో గడిపే ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిగా తలచుకుని ఆనందిస్తూ ఉంది ప్రణతి. డిన్నర్ అయ్యాక ప్యాలెస్కి చేరేటప్పటికే 11:30 దాటిపోయింది. ప్యాలెస్ లోపలికొచ్చాక అతని గది దగ్గరకు వెళ్లబోతున్న కౌసల్ ఆగి ఆమె వైపు చూశాడు. తన ముందు నడుస్తున్న అతను ఆగడంతో ప్రణతి కూడా ఆగింది. ఆమె వైపు తిరిగి 2 అడుగులు ముందుకు వేశాడు. ప్రణతికి అత్యంత సమీపంగా నిలబడున్నాడు కౌసల్. ప్రణతి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఆమె చెయ్యందుకుని పెదవులకి ఆనించుకున్నాడు. వెచ్చని అతని పెదవుల స్పర్శ ఆమె చేతినే కాకుండా ఆమె గుండె లోతుల్లో తాకింది. ఆమె పెదవులు కౌసల్ పేరుని అస్పష్టంగా ఉచ్చరించాయి. పెదవులకి ఆనించుకున్న చేతిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు కౌసల్. ప్రణతి తనువులోని అణువణువులు పులకించాయి. ఈరోజు నీకు కొన్న గిఫ్టులు నచ్చాయా? అడిగాడు కౌసల్. ఈ ముద్దే నాకు పెద్ద గిఫ్ట్ అంది ప్రణతి. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు, అవునా అన్నట్టుగా. ఇంతవరకు చేసిన షాపింగ్ కంటే ఇప్పుడు నువ్విచ్చిన ముద్దు ఎన్నో రెట్లు విలువైంది నాకు అంది ప్రణతి మనస్ఫూర్తిగా. ప్రణతి మాటలు అతనిని గత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయాయి. అతనితో పరిచయం ఉన్న అమ్మాయిలు అతనిచ్చిన గిఫ్ట్ల విలువనే చూశారు కానీ అతని సాన్నిహిత్యం ఇంకా ఎంతో విలువైందని ఎప్పుడూ అనుకోలేదు అనిపించింది అతనికి. ఆ ఖరీదైన గిఫ్ట్ల కోసం వాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడేవారు. కౌసల్ ఇచ్చిన గిఫ్ట్లతో ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్టింగులు చేసుకునేవారు. ఎవరికి అంత విలువైన గిఫ్ట్ ఇచ్చాడో లెక్కలు వేసుకునేవారు. ఆ విషయం కౌసల్ గమనించినా ఎప్పుడో గమనించినట్లే వాళ్ళందరితో మాట్లాడేవాడు. తను అమిత ధనవంతుడు కాబట్టి, తనకి గొప్ప సోషల్ స్టేటస్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిలు తనతో స్నేహం చేసేవారు. అంతేకాని తన వ్యక్తిత్వం లేదా తన నిజమైన స్నేహం కోరుకుని కాదని అతనికి అప్పుడంతగా అర్థం కాలేదు. ఇప్పుడు ప్రణతిని చూశాక ఆ అమ్మాయిలకి ప్రణతికి ఉన్న భేదం స్పష్టంగా అర్థమైంది. వాళ్ళెవరితోనూ అతనికి బాహ్య అనుబంధమే కాని ఏ విధమైన మానసిక బంధము లేదని అనిపించింది కౌసల్కి ప్రణతన్న మాటలు వినగానే. ప్రణతి జ్ఞాపకొచ్చినప్పుడల్లా ఈ సాధారణమైన అమ్మాయి తనకెందుకు అస్తమానం గుర్తొస్తోందని, తన మనసు ఆమె చుట్టూ ఎందుకు తిరుగుతోందని చాలాసార్లు తనని తాను ప్రశ్నించుకున్నాడు కౌసల్. అతని ప్రశ్నలన్నింటికీ ఇప్పుడిప్పుడే సమాధానాలు దొరుకుతున్నాయనిపించింది. ఈ అమ్మాయి ఎంత సింపుల్, ఎంత ఖరీదైన గిఫ్ట్లు కొనిచ్చినా వాటి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా తను చేతి మీద పెట్టిన చిన్న ముద్దుకే ఇంత ఆనందం చెందుతోంది. ఈ అమ్మాయి ఎక్స్ట్రాడినరీ. ఈ రోజుల్లో కూడా ఇటువంటి అమ్మాయిలున్నారా అనుకున్నాడు కౌసల్. అతనికి ఏవో తెరలు తొలగిపోయినట్టు అనిపించసాగింది. ఒక విషయం మాత్రం అతనికి అర్థమైంది. ప్రణతి లాంటి అమ్మాయి మరెక్కడా ఉండదని, ఆమె ప్రత్యేకమని. ప్రణతి మాటలో నడతలో నిజాయితీ అతనికి బాగా నచ్చింది. గోడ గడియారం రాత్రి 12 గంటలు కొట్టింది. కౌసల్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె కళ్ళలోకి చూశాడు. అనంత ప్రేమవాహిని ఆమె కళ్ళల్లో. ఆ ప్రేమానుభూతిని ఆస్వాదిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ అన్నాడు కౌసల్. ఆశ్చర్యపోయింది ప్రణతి. నీకెలా తెలుసు అడిగింది. నవ్వాడు కౌసల్, ఆ అందాల బొమ్మని అతని హృదయంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక్క ఉదుటున అతన్ని చేరి అతని పెదవులకు తన పెదవులను చేర్చి ముద్దాడింది ప్రణతి. ఆమె ముఖాన్ని అతని 2 అరచేతుల మధ్య ఉంచి ప్రేమగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. ఆ అర్ధరాత్రి వారిద్దరి కళ్ళల్లోనూ కోటి వెన్నెలలు విరిశాయి. ఉదయాన్నే దైవ సన్నిధిలో మోగే గుడిగంటలు వారి గుండెల్లో అప్పుడే మోగాయి. తోటలో పూసిన గులాబీల సౌరభం వాళ్ళిద్దరినీ తెరలు తెరలుగా కమ్ముకుంది. ఎంత హాయి ఈ కౌగిలి అని ఇరువురి మనసులు తనువులు పరవశించాయి. ప్రణతికి గుడ్ నైట్ చెప్పి కౌసల్ అతని గదిలోకి వెళ్ళిపోయాడు.
ప్రణతి తన గదిలోకి వెళ్లేటప్పటికీ హ్యారీ దానికి పెట్టిన పాలు తాగేసి ప్రణతి కోసమే ఎదురు చూస్తున్నట్టు అటు ఇటూ తిరుగుతోంది. కౌసల్ తనకు ఎంత ఆనందాన్నిస్తున్నాడో హ్యారీకి చెప్పింది ప్రణతి కళ్ళు మెరుస్తుండగా. హ్యారీ కూడా సంతోషించినట్లుగా తోకూపుతూ చిన్న చిన్నగా మురిగింది. హ్యారీని దాని పక్క మీద పడుకోబెట్టి తను బెడ్ మీద పడుకుంది ప్రణతి. కౌసల్ తలపులతో నీ మది పులకిస్తోంది. మరి కాసేపు ఎంజాయ్ చేయి ఆ సంతోషాన్ని అన్నట్లుగా నిద్ర ఆమె దరి చేరలేదు. ఎన్నో మలుపులు తిరిగిన జీవితం కళ్ళ ముందు నిలిచింది. ముళ్లదారిలో నడిచి నడిచి ఇప్పుడు పూలవనంలో అడుగుపెట్టినట్లయింది ప్రణతికి. ఈ పూలవనం దాటి మళ్లీ తన గూటికి చేరుకున్నా ఏ ముళ్ళు తననింక బాధించలేదు. ఇప్పటి వరకు ఆస్వాదించిన పూలవనంలోని పువ్వుల పరిమళాలు, ఆ ఆహ్లాదం ఆమెని జీవించి ఉన్నంతకాలం అంటిపెట్టుకుని ఉంటాయి అనుకుంది. ఇప్పుడు ఇంత మంచి జీవితం, ఈ ఆనందం ప్రణతి జీవితంలో ఒక పెద్ద ప్రియమైన మలుపు. ఊహించని విపత్తుల వల్ల ప్రణతి జీవితంలో కష్టాలు పడినా అవన్నీ ఆమె ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగినవి. ఆమె పుట్టుకకి సంబంధించిన ఇంత పెద్ద విషయం ఆమె ఏమాత్రం ఊహించనిది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అంతగా ప్రేమ చూపించకపోయినా మూడవ ఆడపిల్లని తండ్రి అసంతృప్తితో ఉన్నాడని ప్రణతి చిన్నప్పటి నుండి కాలేజీ టైం వరకు అనుకుంటూ వచ్చింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె బెస్ట్ ఫ్రెండ్ అమృత్ యాక్సిడెంట్లో చనిపోవడం ఒక పెద్ద కష్టమైతే, ఆ కేసులో తను నిందితురాలిగా అరెస్ట్ అవ్వడం, శిక్ష పడ్డం ఇంకో పెద్ద విపత్తు. ఇది కూడా ఆమె ఏమాత్రం ఊహించింది. ఆమె జీవితాన్ని భయంకరమైన మలుపు తిప్పింది. అమృత మరణానికి కారణంగా నిరూపించబడిన తర్వాత కౌశల్ దగ్గర ఉద్యోగం చేయడం ఆమె ఊహించనిది. ఇప్పుడు ఇలా ప్యాలెస్ లో అతని దగ్గర ఉండడం కూడా ఊహించనిదే. అవన్నీ ఒక ఎత్తైతే, కౌశల్కి అత్యంత సన్నిహితంగా గడుపుతోన్న ఈ అద్భుతమైన క్షణాలు ఆమె జీవితంలో, ఆమె ఊహల్లో మాత్రమే జరగగలిగే సంఘటనలు. అవి నిజ జీవితంలో ఎలా నిజమవుతున్నాయో ఆమె ఊహ కూడా అందడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచించాలనే ఉద్దేశం, కారణాలు తెలుసుకోవాలనే ఆరాటం ఆమెలో ఎంత మాత్రం లేవు. జరుగుతున్న దాన్ని ఆస్వాదించడానికి, అనుభూతించడానికి, అనుభవించడానికి మాత్రమే ఆమె సంసిద్ధంగా ఉంది. జీవితంలో కష్టాలు అనుభవించింది అంటే అదంతా గతం. అది ఎప్పటికీ మారనిది. దాని గురించి ఆలోచిస్తే బ్రతుకు వేదనాభరితమే కాని ఏమాత్రం ఊరట కలగదు. పుట్టుక గురించి ఆవేదన చెందడం వల్ల కూడా జీవితం మరింత దుర్భరం అవుతుందే తప్ప మనశ్శాంతి ఉండదు అని అర్థమైంది ప్రణతికి. కానీ ఆమె మనసులో ఒక లోటు ఉండిపోయింది. ప్రణతి తన తల్లి గురించి తెలుసుకుంది. తల్లి ఫోటోని చూసింది. తండ్రి ఎవరు అన్నది ఇప్పటికీ ఆమెకి ప్రశ్నార్థకంగా ఉండిపోయింది. అతని ఫోటో చూడలేదు. తండ్రి రూపురేఖలు ఎలా ఉంటాయో తెలీదు. కనీసం అతని పేరు కూడా తెలీదు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుంది జీవితంలో అనుకుంది. ఈ విషయాలన్నీ తెలిసిన రోజు కౌశల్ ఓదార్చిన తర్వాత ఆమె ఆ బాధ నుండి చాలా వరకు కోలుకుంది. ఆమె తల్లి మీద ప్రేమ ప్రణతిని మరి ఇంక వేరే విషయాల గురించి ఆలోచించనివ్వలేదు. తల్లి రూపాన్ని మనసులో ప్రేమతో నింపుకుంది. తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లుగా ఊహించుకుంటూ హాయిగా నిద్రాదేవి ఒడిలోకి చేరిపోయింది ప్రణతి. ఉదయం తెల్లవారుతూనే నిద్రలేచింది ప్రణతి. ఆమెకు ఆ ఉదయం కొత్త కొత్త ఆనందాల్ని తీసుకునొచ్చే అందమైన ఉదయంగా అనిపించింది. మనసంతా ఉల్లాసంగా ఉంది. ఇప్పుడు కౌశల్ ఆమెకు ఒక ఊహ మాత్రమే, అప్పుడప్పుడు వచ్చే అందమైన కల మాత్రమే. ఇప్పుడు అతని సాహచర్యంలో ఆమె ఉంటోంది. అతనితో మాట్లాడగలదు, అతనిని తాకగలదు, అతనితో తన భావాలు పంచుకోగలదు. కౌశల్ తనదానిగా చేసుకున్న తర్వాత ఇది తన మొదటి పుట్టినరోజు. అతనికి అంకితమైన ప్రణయ రాజ్ఞిగా అతని సన్నిధిలో బర్త్డే రావడం ఆమెకి చెప్పలేనంత సంతోషంగా ఉంది. కౌశల్ రాత్రి తనతో ప్రేమగా ప్రవర్తించడం ప్రణతికి చాలా నచ్చింది. కౌశల్తో కొంతసేపు గడిపిన ఆ ఆనందం మనసులో చాలాసేపు నిలిచిపోయింది ఆమెకి. తలారా స్నానం చేసింది. ఆమెకి ఆ రోజు శారీ కట్టుకోవాలనిపించింది. ప్రణతికి సుశీల ఒక శారీని గిఫ్ట్గా ఇచ్చింది. ఆ శారీ కట్టుకుంది ప్రణతి. లేత కనకాంబరం రంగు చీరలో అందంగా మెరిసిపోతోంది. ఆమె పెదవుల మీద విరిసిన చిరునవ్వు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. దేవుడికి నమస్కరించింది. తల్లి ఫోటోని చేతుల్లోకి తీసుకుని ఆరాధనగా చూసింది. అమ్మా, నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఇది నా మొదటి పుట్టినరోజు, ఆశీర్వదించమ్మా అని ప్రార్థించింది తల్లిని. ఆమె హృదయంలోని ఆర్తి ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొరగా నిలిచింది. గదిలో నుండి బయటకొచ్చి కిందకు నడిచింది. కౌశల్ జిమ్లో ఉన్నాడని తెలియడంతో జిమ్ వైపు నడిచింది. స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని వర్కౌట్స్ చేస్తున్నాడు కౌశల్. అతని బాహువులు పచ్చని దేహఛాయతో బలిష్టంగా ఉన్నాయి. ఆ బాహువులే కదా రాత్రి నన్ను బిగి కౌగిలిలో బంధించాయి.
అనుకోగానే ఆమె మోము మురిపెంతో ఎరుపెక్కింది. ఆమె సొగసులన్నీ అందమైన శారీలో మరింత అందంగా ప్రస్ఫుటమవుతుంటే బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అనుకున్నాడు కౌసల్. ఆమె శారీ రంగుతో ఆమె మోము రంగు పోటీ పడుతుంటే ఆమె మనసులో అల్లిబిల్లి ఊహలేవో రేగి ఆమె మొహం ఎరుపెక్కిందని అర్థమైన కౌసల్ అల్లరిగా నవ్వాడు. అతని నవ్వుకి అర్థం తెలిసిన ప్రణతి సిగ్గుపడింది. అసలే ఎరుపెక్కిన చెక్కిళ్ల మీద సిగ్గుపూలు పూచేసరికి సర్వం మరిచిపోయి ఆమెనే ఆరాధనాపూర్వకంగా చూశాడు కౌసల్. అంతలోనే అతనికి గుర్తొచ్చింది ఆమె పుట్టినరోజని. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పాడు ఆమెకు చిరునవ్వుతో. థ్యాంక్స్ చెప్పిన ప్రణతి అతని ఎక్సర్సైజ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంది. జిమ్ నుండి బయటకు వచ్చారిద్దరు. నేను రూమ్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, అప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అన్నాడు. నిన్నే కదా అన్ని గిఫ్ట్లు కొన్నావు, మళ్ళీ ఎప్పుడు కొన్నావు, ఎందుకు నాకు అన్ని గిఫ్ట్లు అంది ప్రణతి. కౌసలేమీ మాట్లాడలేదు. నేను ప్యాలెస్లో ఉండబోయేది ఇంకా కొన్ని రోజులే. లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి ఎక్కడున్నాను, నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకి ఎక్కడో ఉంటాను, ఈ పుట్టినరోజుకి ఇక్కడున్నాను. నేను ఇక్కడికొచ్చింది కొద్ది రోజుల గురించే కదా, అది కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వరకు గురించి. ఎందుకు నువ్వు ఈ ఇయర్ బర్త్డేకి ఇలా చేస్తున్నావు? ఈ ఈవెంట్ అయిపోయాక నా దారిన నేను వెళ్ళిపోతాను కదా అంది ప్రణతి. ఆమె మాటలు వినబడినట్లే ఉండిపోయాడు కౌసల్. ఒక నిమిషం పాటు ఆమె కళ్ళలోకి చూశాడు. తర్వాత అతని గదిలోకి వెళ్ళిపోయాడు. వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళింది ప్రణతి. వర్ధనమ్మ కూడా ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. నా పుట్టినరోజుని కౌసల్ వర్ధనమ్మ కూడా చెప్పేశాడా అనుకుంది. వర్ధనమ్మ చెప్పడం విన్న అక్కడున్న మరో 2 సర్వెంట్స్ కూడా ప్రణతికి బర్త్డే విషెస్ చెప్పారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది. కౌసల్ వచ్చే వరకు గులాబీల తోటలోకి వెళ్లాలనిపించింది ప్రణతికి. ఆ తోటలో తిరుగుతుంటే అమృత్ గుర్తొచ్చాడు ఆమెకి. అమృత్ బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పుడూ నాతోనే ఉంటాడు, ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు అనుకుంది ప్రణతి. కౌసల్ తయారయ్యి అతను కూడా గులాబీల తోటలోకొచ్చాడు. అందమైన ఆ గులాబీల మధ్య ప్రణతి కూడా ఒక అందమైన గులాబీలా మెరిసిపోతోంది. సున్నితమైన ఆమె అందాలను లలితంగా లాలించాలని అతని మనసు ఉవ్విళ్ళూరింది. అప్పుడే అతని వైపు చూసిన ప్రణతి చిరునవ్వు నవ్వింది. సమ్మోహనంగా ఉన్న ఆమె నవ్వు అతని హృదయంలో గిలిగింతలు రేపింది. ఆ అదరాలు అందుకోమని పోరు పెడుతున్న మనసుని బ్రతిమాలుకుని ఆమె వైపు అడుగులు వేశాడు. నువ్వు ఈ తోటలో ఎక్కువసేపు ఉండకూడదు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ప్రణతి అర్థం కానట్టు ముఖం పెట్టింది. తమకంటే నువ్వు అందంగా ఉన్నావని ఈ గులాబీలన్నీ అసూయ పడిపోతున్నాయి. ఈ ఎర్ర గులాబీలు మరింత ఎర్రగా అయిపోయాయి. ఈ తెల్ల గులాబీలు తలవాల్చేస్తున్నాయి. చూడు చూడు, ఈ తోటలోని గులాబీలన్నీ నీకున్నంత అందం తమకెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి అన్నాడు కౌసల్. తన్మయత్వంతో అతని గుండెల మీద వాలిపోవాలనిపించింది ప్రణతికి. ప్రేమగా అతని వైపు చూసింది. అతను ఆమెకి మరింత దగ్గరకొచ్చాడు. అతని చేతిలో రెడ్ కలర్ ముఖమల క్లాతుతో ఉన్న చిన్న బాక్స్ ఉంది. ఇది నీ బర్త్డేకి నేనిచ్చే కానుక అన్నాడు కౌసల్ ఆ బాక్స్ ని ఆమె చేతిలో పెడుతూ. అన్ని గిఫ్ట్లు ఇచ్చావు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఇస్తున్నావు? నా గురించి ఎందుకు అంత ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అంది ప్రణతి. అవి నీకిచ్చిన గిఫ్ట్లే, కానీ అవన్నీ ఫంక్షన్ కోసం కొన్నాం కదా. ఇది నీకు నీ పుట్టినరోజు సందర్భంగా నేనిచ్చే హృదయపూర్వక కానుక. దీని గురించి నేను ఏమీ కొత్తగా ఖర్చు పెట్టలేదు అన్నాడు. ఆ బాక్సు తెరిచి చూసింది ప్రణతి. చాలా ఆశ్చర్యపోయింది. అందులో ఉన్న వస్తువును చూడగానే ఆమె మనసులో జ్ఞాపకాలు అందమైన సీతాకోక చిలుకల్లా ఎగిరాయి. ఆ బాక్సులో ఒక బంగారు చైన్ ఉంది. ఆ చైన్కి అందమైన డాలర్ ఉంది. అది అమృత మెడలో ఎప్పుడూ ఉండే చైన్. ఆ చైన్ అంటే ప్రణతికి చాలా ఇష్టం. ఆ చైను చాలా బాగుంటుందని అమృతతో అనేది తను. అమృత్ ఒక్కోసారి ఆ చైన్ని తన మెడలో వేసేవాడు. తను ఆ చైన్ వేసుకుని ఉండడం కౌసల్ కూడా కొన్నిసార్లు గమనించాడు. అప్పుడు అతని ముఖంలో ప్రణతికి ఏ భావము కనబడేది కాదు, కానీ ఆ విషయం అతనికి గుర్తుందన్నమాట అనుకుంది. అమృత్ చైను కౌసల్ నాకు ఇస్తున్నాడు అంటే అమృత్ నాకు మంచి స్నేహితుడు అని కౌసల్ గుర్తించాడనే కదా అర్థం. కౌసల్ మా స్నేహాన్ని అర్థం చేసుకుని అంగీకరించడం కంటే గొప్ప గిఫ్ట్ ఇంకేముంటుంది అనుకుంది ప్రణతి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆ చైన్ కౌసల్కిచ్చి ఆమె వెనక్కి తిరిగి నిలబడింది, తన మెడలో అతన్నే వేయమని. ప్రణతి మెడలో ఆ గొలుసుని అతని చేతులతో అలంకరించాడు కౌసల్. ఆమె జీవితానికి ఒక పరిపూర్ణత లభించినట్లు అనిపించింది ఆమెకి. అసలు జీవితం అప్పుడే మొదలైనట్లు ఫీల్ అయింది. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. వర్ధనమ్మ బ్రేక్ఫాస్ట్ కోసం చేయించిన ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దించేసింది. కౌసల్, ప్రణతి ఇద్దరు అక్కడికొచ్చాక ఆమె అక్కడి నుండి పక్కకు వెళ్ళింది.
కౌసల్, ప్రణతిలు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈవెంట్ గురించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. బ్రేక్ఫాస్ట్ కి చాలా ఐటమ్స్ రెడీ చేయడం చూసి కౌసల్ అవన్నీ చేయమన్నాడు అనుకుంది ప్రణతి. అయితే ఆమెకు ఒక విషయం మళ్ళీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ టేబుల్ మీదున్న ఐటమ్స్ అన్నీ ఆమెకిష్టమైనవే. అదెలా పాసిబుల్ అయింది అనుకుంది. తినడం అయిపోయాక కౌసల్కి ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్న టైంలో ప్రణతి వర్ధనమ్మ దగ్గరికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్లో ఎందుకిన్ని ఎక్కువ ఐటమ్స్ చేసేశారు అంది. కౌసల్ బాబు చేయమన్నారు అంది వర్ధనమ్మ. మరి అందులో అన్నీ నాకిష్టమైనవే ఉన్నాయి, ఎలా చేశావు అడిగింది ప్రణతి. అవి కూడా కౌసల్ బాబే చెప్పి చేయమన్నారు అంది వర్ధనమ్మ. అదెలా? అతను తనకిష్టమైనవి చెప్పగలిగాడు అన్నది ఆమె ఆలోచించింది. కానీ ఏమీ తట్టలేదు. ఆమెకి అంతగా ఆలోచించినా ఆమెకు తెలియని విషయం అది. ఆమె అతనికి తారసపడినప్పుడల్లా కౌసల్ ఆమెని గమనించేవాడని, ఆమె అమృతతో పాటు ప్యాలెస్కొచ్చినప్పుడు లేదా పార్టీలో కలిసినప్పుడు ఆమెకిష్టమైన ఐటమ్స్ తినడం చూడడం వల్ల ఆ జ్ఞాపకాలు అతని మైండ్లో ఉన్నాయని ఆమె ఊహకు అందని విషయం. కౌసల ప్రేమలో ఆమె రోజు రోజుకి మళ్లీ తిరిగి బయటికి రాలేనంతగా డీప్గా వెళ్ళిపోసాగింది. మళ్లీ తిరిగి బయటికి రావాలని కూడా ఆమె కోరుకోవడం లేదు. నది సాగరంలో కలిసినట్లు ఆమె ప్రేమ అతని అంతరంగాన్ని చేరితే చాలు. కౌసల్తో పెళ్లి అని కాని వేరే ఏ గమ్యాన్ని గాని ఆమె తన ప్రేమకి నిర్ణయించుకోలేదు. అంతలో న్యూస్ పేపర్స్ తీసుకొచ్చిచ్చాడు ప్యాలెస్లోని ఒక సర్వెంట్. పేపర్ చూస్తున్న కౌసల్ ముఖం గంభీరంగా అయిపోయింది. అతని ముఖంలో వచ్చిన మార్పు చూసి పేపర్లో ఏదో న్యూస్, దానికి కారణమే ఉంటుందని అనుకుంది ప్రణతి. ఆమె కూడా అతని పక్కన నిలబడి పేపర్ చూసింది. తమ్ముడి చావుకి కారణమైన అమ్మాయితో డేటింగ్ చేస్తున్న బిలీనీర్ అని న్యూస్ రాసుంది. ఆ న్యూస్ కింద తమ ఫోటో కూడా ఉంది. అది అంతకు ముందు రోజు తామిద్దరూ షాపింగ్కి వెళ్ళినప్పటిది. ప్రణతి చెయ్యి కౌసల్ చేతిలో ఉంది. పేపర్లో న్యూస్లో ఆ ఫోటో చూసి ప్రణతి నిర్ఘాంతపోయింది. ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లు అనిపించింది ఆమెకి. కౌసల్, ప్రణతిల గురించి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తకి కౌసల్ కోపం తారాస్థాయికి చేరిపోయింది. నువ్వు ప్యాలెస్లో ఉంటున్నావని రాశారిందులో. నీకు నా దగ్గర ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ప్యాలెస్లో కూడా ప్లేస్ ఇచ్చాననింది. ఇవన్నీ మనవాళ్లే ఎవరో చెప్పుంటారు. ఎవరు వాళ్ళు అన్నాడు కౌసల్ కోపంగా. ఇదంతా నేను ఇక్కడ ఉండడం వల్లే. నా వల్ల కౌసల్ ఇమేజ్ డ్యామేజ్ అవడం నేను భరించలేను. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంది ప్రణతి. వాళ్ల పత్రికల సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం చిన్న విషయాన్ని కూడా ఇలా న్యూస్ చేసేస్తారు. ఇందులో మిస్టేక్ ఏముందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు కౌసల్. నేనిక్కడ ఉండడం వల్లే ఇలా జరిగింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది ప్రణతి. ఎవరికో భయపడి నువ్విక్కడి నుండి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండు అన్నాడు. నేను ఎవరికో భయపడి అలా రాశారని బాధపడి ఇక్కడి నుండి వెళతాను అనట్లేదు. మీ గురించి ఎవరైనా ఏదైనా అనవసరపు మాటలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరింకా అంది ప్రణతి. అందుకని నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరో పేపర్ వాడికి నచ్చినట్లుగా నా బిహేవియర్ని మార్చుకోవాలా అడిగాడు కౌసల్. మీ ఇష్ట ప్రకారమే మీరుండొచ్చు. అలా ఉండడమే మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఇలాంటి వార్తలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మీరు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి వార్తలు రాకూడదు. నేను ఇక్కడ ఉన్నంత వరకు పత్రికల వాళ్ళు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేను ఇక్కడే ఉండి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు అని అంది ప్రణతి. నా పర్సనల్ లైఫ్ గురించి, నా పర్సనల్ డెసిషన్స్ గురించి ఎవరికైనా ఏంటి అవసరం? దిస్ ఈజ్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్ అన్నాడు కౌసల్ గట్టిగా. ఆర్డినరీ పర్సన్ కాదు కదా మీరు, సెలబ్రిటీ. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడాలి అనుకుంటారు చాలా మంది. వారి విషయాల మీద ఇంట్రెస్ట్ చూపించేవారు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇటువంటి న్యూస్లు రాస్తూ ఉంటారు పత్రికల వాళ్ళు అంది ప్రణతి. ఇక్కడ ఉండి చేస్తేనే ఈవెంట్ వర్క్ పెర్ఫెక్ట్గా అవుతుందని నీకు కూడా తెలుసు కదా అన్నాడు కౌసల్. అతనికి ప్రణతి ప్యాలెస్ నుండి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అతని ముఖం ఇంకా సీరియస్గానే ఉంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో ఏ ప్రాబ్లం రానివ్వను. నేను నా టైం అంతా ఈ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికే స్పెండ్ చేస్తాను. న్యూ ఇయర్ వేడుక బాగా జరుగుతుంది. నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళడానికే డిసైడ్ అయ్యాను అంది ప్రణతి. అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను కొన్న గిఫ్ట్లన్నీ ప్యాకింగ్స్లోనే అక్కడున్న టేబుల్ మీద పెట్టేసింది. తన మెడలోని చైన్ తీసి ఆ బాక్స్లో పెట్టేసి అది కూడా టేబుల్ మీద పెట్టేసింది. ఆమె శారీ మార్చుకుని ఎప్పుడూ వేసుకునే బట్టల్లోకి మారిపోయింది. తన బట్టలు, ఐటమ్స్ ప్యాక్ చేసేసుకుంది. తన 2 బ్యాగులు, తల్లి సూట్ కేసు మొత్తం 3 ఒక చోట పెట్టుకుంది. ఆమె మనసు అతలాకుతలంగా ఉంది. తనిక్కడుంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందని పేపర్లో న్యూస్ రాశారు. సెలబ్రిటీ అయితే మాత్రం అతనికి నచ్చినట్లుండే హక్కు అతనికి లేదా?
తమ ఆనందాన్ని పాడు చేసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు అనుకుంటూ ఆలోచించుకోసాగింది. అప్పుడు హ్యారీ గుర్తొచ్చింది ప్రణతికి. పాపం దానికి ప్యాలెస్ ఎంతో నచ్చింది. ఆ సంతోషం దానిలో ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తోంది ప్రణతి. అది ఇక్కడ చక్కగా ఆడుకుంటోంది. దానికి మంచి ఫుడ్ దొరుకుతోంది. ఇక్కడుంటే అది హ్యాపీగా ఉంటుంది అనుకుంది ప్రణతి. దాన్ని ఇక్కడ ఉండనివ్వమని కౌసల్ని అడగాలి అనుకుంది. అంతలో ఆమె గదికి కౌసలొచ్చాడు. ఎప్పట్లాగే డోరు నాక్ చేయకుండా నెట్టాడు. అతనికి తన మీదే మొత్తం అధికారం ఇచ్చేసింది. ఇంకా అతను డోరు నాక్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అనుకుంది ప్రణతి. ఆమె వైపు సీరియస్ గా చూస్తున్నాడు కౌసల్. హ్యారీని ఇక్కడ ఉంచాలని అనుకుంటున్నాను. ఉంచొచ్చా? మీకేమైనా అభ్యంతరం ఉందా అడిగింది ప్రణతి. కౌసల్ హ్యారీ వైపు చూశాడు. దానికి ఏం అర్థమైందో తెలీదు కాని తోక ఊపుకుంటూ కౌసల్ దగ్గరికి వెళ్లి నిలబడి చూడసాగింది. హ్యారీ ఇక్కడే ఉంటుంది. దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాల్సిన పనిలేదు అన్నాడు. థ్యాంక్స్ అంది ప్రణతి. ఆమె ముఖంలో ఏ భావము కనబడక కన్ఫ్యూజ్ అయ్యాడు కౌసల్. తానంటే ఎంతో ఇష్టపడే ప్రణతి ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందంటే ఆమె మనసులో ఎంతగా బాధపడుతుందో, ఆ బాధని అతని దగ్గర బయటపడకుండా నిబ్బరంగా కనిపించడానికి ఎంతగా ప్రయత్నిస్తుందో కౌసల్ ఊహించుకోగలడు. ప్రణతి, నువ్విక్కడి నుండి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, ఇక్కడే ఉండిపో అని చెప్పాలనుంది అతనికి. కానీ ఆ మాటలు పెదవుల వెనకే ఆగిపోయాయి. నువ్విక్కడి నుండి వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించినట్లే అన్నాడు. నేను ఇక్కడ ఉంటే విమర్శలు ఎక్కువ అవుతాయి, తట్టుకోవడం కష్టం. నేను ఇక్కడ ఉండడం అనవసరం కూడా. నేను వెళ్ళాలి అంది ప్రణతి. నా అభిప్రాయానికి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోదామనుకుంటున్నావా అడిగాడు కౌసల్. ఇక్కడ ఉండకపోయినా వరకు ఎప్పటిలాగానే చేస్తాను. నేను ఎప్పుడైనా వెళ్ళవలసిందానే కదా. తల్లిదండ్రులు లేని అనాథను. నా గురించి మీ పేరు ప్రతిష్టలు పాడు చేసుకోవడం ఎందుకు అంది ప్రణతి. కౌసల్ ఏదో అందామనుకునేంతలో ఒక సర్వెంట్ అక్కడికొచ్చి ప్రణతి కోసం గెస్ట్లు వచ్చారని చెప్పాడు. ప్రణతికి అర్థం కాలేదు ఆమె కోసం ఎవరొచ్చి ఉంటారని. అంతలో ప్రణతి గదిలోని ఫోన్ మోగింది. వర్ధనమ్మ కాల్ చేసింది. ఆమె చెప్పింది విన్న ప్రణతి చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఆమె ముఖంలో మారుతున్న భావాలను గమనించిన కౌసల్ ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు ఇద్దరు అక్కలున్నారని చెప్పాను కదా, వాళ్ళిద్దరిక్కడికి నన్ను కలుసుకోవడానికి వచ్చారట. వర్ధనమ్మ వాళ్ళని విజిటర్స్ రూమ్ లో కూర్చోబెట్టి కాల్ చేసింది అంది ప్రణతి. సరే వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు. కానీ నువ్విక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటున్న సంగతి వాళ్ళ దగ్గర చెప్పవలసిన అవసరం ఏం లేదు అన్నాడు నిక్కచ్చిగా. సరైనట్లుగా తలూపింది ప్రణతి. నీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. ఇక్కడి నుండి వెళ్లాలనే ఆలోచన ఇంకా నీ మనసులో ఉంటే ముందది మానుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన మనసులోని ఆలోచనలు అక్కలకి తెలియకూడదన్న ఉద్దేశంతో కొంచెం సేపు తన గదిలోనే ఉండిపోయింది. మనసులో ప్రశాంతతని నింపుకోవడానికి ప్రయత్నించింది. తరువాత లేచి మొహం కడుక్కుని అద్దంలో చూసుకుంది. అప్పటి వరకు మనసులో ఉన్న టెన్షన్ ఛాయలు ముఖంలో కనబడనివ్వకుండా నార్మల్గా ఉండడానికి ప్రయత్నించింది. అప్పుడు గదిలో నుండి బయటకొచ్చి కౌసల్ గదివైపు చూసింది. అతని గది తలుపులు క్లోజ్ చేసున్నాయి. తానన్న మాటలు కౌసల్కి కోపం తెప్పించాయేమో అనుకుంది ప్రణతి. అక్కలతో మాట్లాడాక కౌసల్ కోపం తెగ్గే వరకు అతనితో మాట్లాడాలి అనుకుంటూ అక్కలు కూర్చున్న రూంలోకి వెళ్ళింది. ఆమెను చూసి వాళ్ళిద్దరూ లేచారు. వాళ్ళిద్దరినీ ప్యాలెస్లో చూసి ప్రణతికి నోట మాట రాలేదు. తానంటే కౌసల్కి ఇష్టమన్న విషయం అలా ఉంచితే తను అతని ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగిని. తనని అతని ప్యాలెస్లో ఉండమండమే ప్రణతికి ఎంతో గొప్ప విషయం. కౌసల్ గొప్ప మనసుకి నిదర్శనం. న్యూ ఇయర్ వేడుకైపోయాక మళ్లీ తను తన హాస్టల్ గదికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి వచ్చినప్పుడు తన కోసం మళ్లీ గెస్ట్లొస్తే కౌసల్ ఏమేని అనుకుంటాడేమో అన్న ఫీలింగ్ కలిగింది ప్రణతిలో. ఆ ఆలోచనలతో అక్కలిద్దరినీ కూర్చోమని చెప్పడం కూడా మరిచిపోయింది. ప్రణతికి అక్కలిద్దరినీ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయమే. కానీ కౌసల్ ఏమనుకుంటాడో అని ఆమె ఆలోచనంతా. అతనంటే ప్రణతికి అంత ఇష్టమున్నా కౌసల్ గంభీరమైన ముఖం చూసినప్పుడు ఆమెలో తడబాటు కలుగుతుంది. ముడుచుకుని పోతుంది. అతని కళ్ళల్లో కళ్ళు కలపడానికి ఒక్కోసారి భయపడుతుంది కూడా. అతను దగ్గరికి లాక్కుని కౌగిలించుకున్నప్పుడు మాత్రం అతని కౌగిలిలో సర్వం మరిచిపోతుంది. భయాలు, బాధలు, ఇంకా ఏ సమస్యలు గుర్తుకు రావు. అతని కౌగిలిలో కరిగిపోవాలని, అతనిలో లీనమైపోవాలని, అతని సంతోషం కోసం ఏదైనా చేసేయాలని అనిపిస్తుంది. తన మనసుని, తనువుని అతనికి అర్పించిన తన ప్రాణాన్ని కూడా అతని పాదాల దగ్గర ఒక పుష్పంలా సమర్పించుకోవాలని ఆమె హృదయంలో అంతులేని ఆరాటం. ప్రేమకి ఎన్నో నిర్వచనాలు ఎందరో చెప్పారు. కానీ ఆమె దృష్టిలో ప్రేమ ఇదే. ప్రణతి, కౌసల్ వేరువేరు కాదు. ఒకరిలో ఒకరు, ఒకరి కోసం ఒకరు. ప్రణతి,
పార్వతి పిలిచేటప్పటికీ ఆలోచనల నుండి బయటకొచ్చి ఎందుకొచ్చారు అని అడిగింది అనాలోచితంగా. ప్రణతి అలా అడిగినా వాళ్ళిద్దరూ ఏమీ నోచుకోలేదు. ప్రణతికి తమ చేతిలో ఉన్న పేపర్ చూపించారు. వాళ్ళ ఉద్దేశం అర్థం కాక ప్రణతి వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది, ఏమీ మాట్లాడకుండా. నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఈ పేపర్లో ఉన్న న్యూస్ వల్ల తెలిసింది. నువ్వు మన ఇంటికొచ్చినప్పుడు నీతో మేమెవరం మాట్లాడలేకపోయాం. నాన్న నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమనంటుంటే మాకు చాలా బాధ అనిపించింది. పార్వతి చెబుతోంది. ప్రణతి నిశ్శబ్దంగా వింటోంది. నిన్ను జైల్లో పెట్టినప్పుడు నీ దగ్గరికి రావాలని, నిన్ను చూడాలని చాలా అనుకున్నాం. నాన్నని కూడా అడిగాం తీసుకెళ్ళమని. కానీ నాన్న ఎంతమాత్రం వీల్లేదనడంతో మాలో మేము బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకుండా ఉండిపోయాం. మా అంతట మేము రావాలంటే మాకు భయం వేసింది. మన ఇల్లు సిటీకి దూరం కదా, ఇంట్లో ఏం చెప్పి రావాలో అర్థమయ్యేది కాదు. ఒకవేళ ఏ విధంగా అయినా వచ్చినా జైలు దగ్గరికి ఎలా రావాలో, ఎవరిని పర్మిషన్ అడగాలో తెలియదు కదా మాకు. పైగా అక్కడ పోలీసులు ఉంటారని భయం వేసింది. అందుకే నిన్ను కలుసుకోవడానికి రాలేకపోయాం. అమ్మ కూడా చాలా బాధపడేది నీ గురించి. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళనీళ్లు పెట్టుకునేది అంది పార్వతి. అవునన్నట్లుగా తలాడిస్తూ ఆమె పక్కనే నిలబడి మా మాటలు నమ్ము అన్నట్లుగా చూస్తోంది భారతి. వాళ్ళు నిజమే చెబుతున్నారనిపించింది ప్రణతికి. అయినా ఇందులో వాళ్ళ తప్పేముంది అనుకుంది. చిన్నప్పటి నుండి అక్కలతో కలిసి గడిపిన జ్ఞాపకాలు ఆమెని చుట్టుముట్టాయి. తండ్రి నిరాదరణ, తల్లి నైరాస్యం ప్రణతిని బాధ పెట్టేవి. కానీ అక్కలిద్దరూ ఆమెనంతగా బాధ పెట్టిన సందర్భాలేమీ పెద్దగా గుర్తుకు రాలేదు. అయితే వాళ్ళిద్దరి మీద తనకే కొంచెం కోపంగా ఉండేది. ఎప్పుడూ వాళ్ళు వేసుకుని వదిలేసిన డ్రెస్సులే వేసుకోవలసి రావడం, వాళ్ళు చదివి పాతవైపోయిన క్లాసు పుస్తకాలు తల్లిదండ్రులు తనకి చదవడానికి ఇవ్వడం, వాళ్ళు వాడి పాతవైపోయిన వస్తువులే అన్నీ తనకి వాడుకోవడానికి ఇచ్చేవారు. ఇందులో తన అక్కల తప్పు లేకపోయినా వాళ్ళు కూడా ఎంతో కొంత కారణంగా అనిపించేది ప్రణతికి. వాళ్ళకంటే తను ముందు పుట్టుంటే అలా జరుగుండేది కాదు కదా అనే ఉద్దేశం ఆమెకు చిన్నప్పటి నుంచి కలగడం వల్ల వాళ్లతో సఖ్యతగా ఉండేది కాదు. తను వాళ్లతో దురుసుగా ప్రవర్తించేది. అయినా వాళ్ళు అదేమీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు తన్ని చూడ్డానికి వచ్చారు అనుకుంది ప్రణతి. కౌసల్ని చూసిన తర్వాత అయితే లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అర్థమైంది. కన్ని వయసులో కలలు కనే మనసుతో కౌసల్ని అభిమానించింది. అదే ప్రేమగా భావించింది. ఇప్పుడు ఆ భావన ఎన్నో కోట్ల రెట్లు పెరిగి అనంతమైన ఆరాధనగా మారింది. ఈ ప్యాలెస్లో అతనితో పాటు కొన్ని రోజులు ఉండగలగడం, అతనితో పెరిగిన సాన్నిహిత్యం ఆమె జీవితానికి కొత్త అర్థాన్నిచ్చింది. ఈ ఆనందాలు, అనుభవాలు ఎప్పుడూ కావాలని ఆమె కోరుకోవడం లేదు. కౌసల్ ఆఫీసులో జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆమెకి తన జీవిత కాలానికి సరిపోయినంత ఆనందం దొరికిందని ఫీల్ అవుతోంది. ఇప్పుడు తన అక్కలు తనని కలవడానికి వచ్చారు. వాళ్ళు మామూలుగానే వచ్చారా, ఏదైనా నాతో మాట్లాడాలని వచ్చారా అని ఆలోచించసాగింది ప్రణతి. ప్రణతి ఎంతసేపటికి ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచించడం చూసిన పార్వతి, భారతిలు ముఖాముఖాలు చూసుకున్నారు. తామిక్కడికి రావడం ఆమెకిష్టం లేదా అనిపించింది వాళ్ళకి. ఎప్పటికైనా మీరు నన్ను కలవడానికి వచ్చారు, చాలా సంతోషం. నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. నా కోసం ఇలా గెస్ట్లు ఇక్కడికి రావడం మా బాస్కి నచ్చదేమో అనుకుంటున్నాను అంది ప్రణతి. అదేంటి, నీకోసం ఇక్కడికి గెస్ట్లు వస్తే నీ బాస్ ఏమేని అనుకుంటారా? మీరిద్దరూ క్లోజ్ కదా, ఎందుకు అనుకుంటారు అడిగింది భారతి. క్లోజా? అవ్వక్కయింది అక్క మాటకి. అవునన్నట్లుగా తలాడించింది పార్వతి కూడా. అది ప్రణతి ఊహించని సంభాషణ అవడంతో వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలియలేదామెకి. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదా అడిగింది పార్వతి. ఈ ఫోటోలో నీ చెయ్యి అతని చేతిలో ఉంది అంది పార్వతి. మా మధ్య ఏమీ లేదు. న్యూ ఇయర్ వేడుకల కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఎవరో తీసిన పిక్ అది అంది ప్రణతి. అప్పుడే అటొచ్చిన కౌసల్కి ప్రణతి తన అక్కలతో అన్న మాటలు వినిపించాయి. అతనికి అప్పటి వరకు పరిచయమైన అమ్మాయిలందరూ కౌసల్తో కొంచెం పరిచయం ఉంటే చాలు, అతను తమకెంతో క్లోజ్ అన్నట్లుగా చెప్పుకునేవారు. కొన్ని రోజులు గడిచేసరికి అతను తమకి ఎంత క్లోజో అని ఒకరితో ఒకరు పోటీపడి సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు ఈ అమ్మాయి తను నాకు చాలా దగ్గరగా వచ్చినా కూడా అది బయటికి గొప్పగా ప్రదర్శించాలి అనుకోవడం లేదు. ఈమె ప్లేస్లో ఇంకొకరు ఉన్నట్లయితే నేను ప్రణతికి ఆ రోజు అంత దగ్గరగా అయినందుకు నేను తన సొంతం అయిపోయినట్టు ఎంతో అధికారం చూపించేవారు. మా మధ్య నిజంగానే క్లోజ్నెస్ ఉన్నా అది ఏమాత్రం అడ్వాంటేజ్గా తీసుకోవట్లేదు. ఫస్ట్ టైం ఇటువంటి అమ్మాయిని చూస్తున్నాను అనుకున్నాడు కౌసల్. కౌసల్ ఆ రూంలోకి రావడంతో ఆశ్చర్యపోయింది ప్రణతి. ఊహించని విధంగా అతను సడన్ గా అక్కడికి రావడంతో నోట మాట లేకుండా అయిపోయారు.
పార్వతీ భారతిలు. ఈయన గారికి ఇక్కడేం పని అనుకుంది ప్రణతి. సినిమా హీరోలు నిజ జీవితంలో ఇలా ఉంటారేమో అనే ఆలోచన ప్రణతి ఇద్దరక్కల మనసుల్లోనూ కదులుతోంది. నిలబడే ఉన్నారే, కూర్చోండి అన్నాడు వాళ్ళని చూసి. ప్రణతి, నీ సిస్టర్స్ ని నాకు పరిచయం చేయవా అడిగాడు ప్రణతిని. చాలా రిజర్వ్డ్గా ఉంటూ తన పని తాను చూసుకునే కౌసల్ ఇప్పుడు అక్కడికొచ్చి మాట్లాడడం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే కౌసల్ ఈ మధ్య తనని చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. కౌసల్లో ఆమెకు కనబడుతోన్న ఈ మార్పులన్నీ ప్రణతిని ఆశల పల్లకి ఎక్కిస్తున్నాయి. కౌసల్ వైపు మిరిమిరి చూసింది ప్రణతి. ఇక్కడికెందుకొచ్చావు అన్నట్లున్నాయి ఆమె చూపులు. ఆమె చూపులకు అర్థం తెలిసినా ఎప్పుడులాగానే ప్రణతి కోపాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాడు. పార్వతీ భారతి తమని తాము పరిచయం చేసుకున్నారు. కౌసల్ కూడా వాళ్ళకి తన పేరు చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు వాళ్ళకి. అది చూసి వెంటనే రియాక్ట్ అయింది ప్రణతి. మీరిద్దరూ కూర్చోండి అంటూ అక్కలిద్దరినీ కూర్చోమని చెప్పింది. ఇప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు, 2 నిమిషాలు మాట్లాడి పంపించొస్తాను అంది ప్రణతి. ఓ సరే, అయినా మీరు న్యూ ఇయర్ ఫంక్షన్కి తప్పకుండా రావాలి అన్నాడు కౌసల్. పార్వతీ భారతులిద్దరూ ప్రణతి వైపు కొంచెం భయంగానే చూస్తూ సరే అన్నట్లుగా తలాడించారు. కౌసల్ వాళ్ళని ఇన్వైట్ చేయడంతో వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. మీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ పంపిస్తాను అన్నాడు కౌసల్. వాళ్ళిద్దరూ కౌసల్కి థ్యాంక్స్ చెప్పి నమస్కారం చేశారు. అతను బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొంతసేపటికి స్నాక్స్, జ్యూసెస్ తీసుకుని సర్వెంట్స్ వచ్చారు. ఆ ఇంట్లో తమకి జరుగుతోన్న మర్యాదలకి పొంగిపోతూ ప్రణతితో ఆప్యాయంగా మాట్లాడారు వాళ్ళిద్దరూ. నాన్న చెప్పిన విషయం మీకు ముందే తెలుసా అడిగింది ప్రణతి. వాళ్ళిద్దరూ తప్పు చేసిన వాళ్ళలా తల వంచుకున్నారు. నువ్వు మాతో ఉన్నంతకాలం మాకు తెలీదు. మొన్ననే తెలిసింది మాకు కూడా. నాన్న అంటున్నట్లుగా జరగలేదని అమ్మ మాకు చెప్పేది. మాకు తన చెల్లెలు మంచిదే అని చెప్పింది అమ్మ అంది పార్వతి. ప్రణతి ముఖంలోకి కొత్త వెలుగొచ్చింది. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నాన్నింట్లో చాలా గొడవ పెట్టాడు. అది అలా చేసింది, ఇప్పుడు దాని కూతురు ఎలా చేసింది, దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకు, దానికి మనకి ఏ సంబంధం లేదు అని అరిచేవాడు. ఆ మాటలకు అమ్మ చాలా బాధపడేది. అమ్మ తన చెల్లెలు ఎవరినో గుడిలో పెళ్లి చేసుకుందని, కానీ ఆ వ్యక్తి ఆమెను మోసం చేసి వదిలి వెళ్ళిపోయాడని చెప్పింది. నాన్నకి భయపడి ఈ విషయాన్ని నీకెప్పుడూ చెప్పలేదట అంది భారతి. తన తల్లికి పెళ్ళయింది, భర్త మోసం చేస్తే ఆమె మాత్రం ఏం చేస్తుంది? ప్రణతి హృదయం ఆర్ద్రమైంది. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమె డ్రింక్స్కి అలవాటు పడిందని, లిమిట్ లేకుండా ఎక్కువగా తాగేదని అమ్మ చెప్పింది. దాంతో నాన్నకి ఆమె మీద చులకన భావం ఏర్పడిందట. నాన్న ఆ భావాన్ని ఇప్పటికీ మార్చుకోలేదు. ఎవరైనా ఆమె గురించి ఏదైనా చెప్పాలని చూసినా వినడానికి ఇష్టపడేవాడు కాదట. నిజం ఏంటని తెలుసుకోవడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదట. అమ్మ ఏమైనా చెప్పాలని చూసినా అమ్మ మీద విరుచు పడేవాడట. అందుకే అమ్మ నీకు ఆ విషయాలేమీ ఎప్పుడూ చెప్పలేదని చెప్పింది అంది పార్వతి. నువ్వు వచ్చేశాక అమ్మ తన చెల్లెల్ని నిన్ను తలచుకుని చాలా బాధపడింది. మాకు ఒక విషయం చెప్పి ఎలాగైనా నిన్ను కలుసుకోమని చెప్పింది. నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలీదు. ఈ రోజు ఈ పేపర్ వల్ల తెలిసింది నువ్వు ప్యాలెస్లో ఉంటున్నట్లుగా. నిన్ను చూడాలని రావాలనుకున్నాం. అప్పుడు అమ్మ నీకు ఇది ఇవ్వమంది అంది పార్వతి. ఆమె చేతిలో చిన్న పేపర్ ఉంది. ఈ పేపర్లో నీ తండ్రి గురించిన వివరాలు ఉన్నాయట. ఈ కాగితం మాత్రం నీకు ఇవ్వాలని చెప్పింది. మేమిక్కడికి వచ్చింది ఆ వివరాలు నీకు అందించాలనే అంది భారతి. అక్క చేతిలో నుండి ఆ చీటీ తీసుకుంటుండగా ప్రణతి గుండె కొట్టుకునే వేగం హెచ్చింది. తన తండ్రి ఎవరో తెలీదని అన్నారని తను ఆవేదన చెందుతున్నప్పుడు నీ తల్లి గురించి తెలిసే సమయం వచ్చినట్లే నీ తండ్రి గురించి తెలిసే సమయం కూడా వస్తుందని కౌసల్ అన్నాడు. ఇప్పుడు ఆ సమయం కూడా వచ్చిందని అనుకుంది ప్రణతి. తన కన్న తండ్రి పేరు చూడబోతోంది. ఆయన ఎక్కడుంటారో తెలుసుకోబోతోంది. గుండె దడదళ్లాడుతూ ఉండగా ఉద్విగ్నతతో ఆ కాగితం మడత విప్పింది. బి సురేంద్ర కుమార్, కాత్యాయని ఎంటర్ప్రైజెస్, ముంబై అండ్ కోయంబత్తూర్ అని రాసుంది ఆ కాగితంలో. అంతకు మించి మరే వివరాలు లేవు. ఆ కొంచెం ఇన్ఫర్మేషన్తో అతను ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకోవడం ఎంత కష్టమో ఊహించుకుని భయపడింది ప్రణతి. ఆమె అక్కలు ఇంకొద్దిసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా ప్రణతి విజిటర్స్ రూంలోనే కూర్చునుండిపోయింది. నా తండ్రి పేరు తెలిసింది. ఇప్పటికదే పెద్ద రిలీఫ్. పెంచిన తండ్రిని నిందించినట్లుగా తండ్రి ఎవరో తెలియకుండా నేను పుట్టలేదు. అలా అనుకోగానే ప్రణతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. కొంతలో కొంత నయం అనుకుంది. తల్లి తను పుట్టినప్పుడే కను మూసింది. తండ్రి ఎక్కడున్నాడో తెలీదు. తను ఈ కాగితం మీద ఉన్న వివరాలతో ఆయన గురించి వెతికి పట్టుకోగలదా?
ఒకవేళ ఆయన తనకు తారసపడితే కనీసం తనను గుర్తిస్తాడా? నిజంగానే తల్లిని ఆయన గుళ్ళో పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు కూడా తన తల్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడా? తను వాళ్ళ ప్రేమ ఫలమా లేక అనాలోచితంగా చేసిన తప్పిదమా? ఆమె మనసులో ఎన్నో రకాల ఆలోచనలు చెలరేగి ఆమెను అతలాకుతలం చేసింది. తండ్రిని గురించిన ఆలోచనలతో ఉన్న ప్రణతి కౌసల్ రాకని గమనించలేదు. ఆమె ఒక్కతే అక్కడ కూర్చుని అలా బాధపడ్డం చూసి దగ్గరగా వెళ్లి ఆమె పక్కనే సోఫాలో కూర్చున్నాడు. ఈ రోజు నీ బర్త్డే అని మర్చిపోయావా? అడిగాడు. మర్చిపోలేదన్నట్లుగా తల ఊపింది ప్రణతి. కౌసల్ ఆమె వైపు చూస్తున్నాడు. చిన్నపిల్లవా, కళ్ళనీళ్లు పెట్టుకోవడానికి అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. సిగ్గుతో కందింది ఆమె ముఖం. అక్కలను చూసి ఎమోషనల్ అయిందని అనుకున్నాడు కౌసల్. ఆమె చేతిలోని కాగితం అతనికిచ్చింది. ఎవరిది పేరు, ఈ అడ్రస్సు? అడిగాడు కౌసల్. అది నా తండ్రి పేరు. ఇందాక నా ఆకలొచ్చినప్పుడు ఈ అడ్రస్ ఇచ్చారు. అమ్మ పంపించింది అంది ప్రణతి. అప్పటికి విషయం అర్థమైంది కౌసల్కి. ఆమె అక్కడ అలా కూర్చునుంటే ఇంకా అవే విషయాలు ఆలోచిస్తూ ఉంటుందని లంచ్ చేద్దాం రమ్మన్నాడు కౌసల్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కౌసల్ మొబైల్ రింగ్ అయింది. ఆ కాలు అటెండ్ చేసిన కౌసల్ ముఖంలో రంగులు మారాయి. ఆమె దగ్గరుండి దూరంగా వెళ్లి కాలు మాట్లాడాడు. నేను 2-3 రోజులు టూర్ వెళ్లాల్సి వస్తుంది. పోస్ట్ పోన్ చేయడానికి లేదు. అర్జెంట్ వర్క్. ఈవెంట్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి అన్నాడు. ఫంక్షన్ ఇంకా 4 రోజులే ఉంది. పనులు నేను చూసుకున్నా. దేని గురించైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు నువ్వు లేకుంటే ఎలా? అంది ప్రణతి. నీకు నచ్చినట్లు నువ్వు డెసిషన్స్ తీసేసుకో. నీ నిర్ణయాల మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చేసేవన్నీ బాగుంటాయి. ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయి లేదా మెసేజ్ చేయి అన్నాడు. ఆమె ఇంకా సంశయిస్తున్నట్లుగా అనిపించింది కౌసల్కి. నీకు నచ్చినట్లుగా చేసే బంగారు అన్నాడు అసంకల్పితంగా. ఆ పిలుపు వినగానే ఆమె హృదయవీణ కోటి రాగాలు పలికింది. అంతవరకు ఆమెని ఆవరించుకునున్న దుఃఖం పటాపంచలైపోయింది. ఎవరైనా సర్వెంట్స్ వస్తారనే ఒక్క ఆలోచన లేకపోతే అలాగే వెళ్లి అతని బాహువుల్లో బందీ అయి పరవశించాలి అనిపించింది ఆమెకు. ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. 1 నిమిషం పాటు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. అంతలో సర్దుకున్నాడు కౌసల్. సరే, నేను టూర్కి వెళ్ళడానికి రెడీ అవుతాను అంటూ తన గదికి వెళ్ళాడు కౌసల్. ప్రణతి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్ళాక ఒకసారిగా నిస్సత్తువ ఆవరించినట్లయింది ప్రణతికి. తను బ్యాగు సర్దుకున్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు తను ఇక్కడి నుంచి వెళ్లాలంటే తన గది సిద్ధం చేసి ఉంచమని మేరీ ఆంటీకి చెప్పాలి అనుకుంది. కానీ కౌసల్ ఉన్నట్లుండి టూర్ అంటున్నాడు. ప్యాలెస్ లో తను లేకుండా, అతను లేకుండా ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేయడం అనుకుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అలా బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. బెడ్ మీద పడుకున్న ప్రణతి కౌసల్ డోరు తెరుచుకుని ఎప్పుడు లోపలికొచ్చాడో గమనించలేదు. తన ముందు నిలబడేసరికి బెడ్ మీద నుండి లేవబోయింది. ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా అతను ఆమె మీద కొంగాడు. కౌసల్ పలికాయి ఆమె పెదవులు. తేనెల తీయదనాన్ని మించిన తీయదనం ఎక్కడ దొరుకుతుందో అతనికి తెలుసు కాబట్టి ఇంకా ఆలస్యం చేయలేదు. సగం వరకు లేచిన ఆమెను అలానే పొదివి పట్టుకున్నాడు. నీ దిగులంతా పోయేలా ఒక విషయం చెప్పనా? ప్రణతి, నువ్వంటే నాకిష్టం. నువ్వు నా ప్రాణం. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను. నాకు కూడా నువ్వు కావాలి అన్నాడు కౌసల్. గట్టిగా కౌగిలించుకుంది ప్రణతి. కౌసల్ కౌసల్ అంటూ. తలుపు నెట్టిన చప్పుడుకి అటు చూసింది ప్రణతి. కౌసల్ లోపలికొచ్చాడు. ఓ, ఇప్పటి వరకు ఇదంతా నా ఊహేనా అనుకుంది ప్రణతి. అతను తన క్రెడిట్ కార్డు, చెక్ బుక్ ఇచ్చాడు. ఎందుకివి అన్నట్లుగా చూసింది ప్రణతి. ఏ అవసరం వచ్చినా ఉంటాయి, ఉండని. నేను వెళ్ళిపోతాను. సిటీలో ఉండి ఈ పనులన్నీ చూసుకుంటాను అంది ప్రణతి. ఇక్కడ నుండి వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది. ఉన్నవి 3 రోజులు. ఈ టైంలో నువ్వు లేక నేను లేక ఇక్కడ పనులు ఎలా జరుగుతాయనుకున్నావు? నేను చెప్పినట్లు విను, నా బంగారు కదూ అన్నాడు లాలనగా. మారు మాట్లాడకుండా తల ఊపింది ప్రణతి. తన మనసులో నువ్వు ఏం చెప్పినా సరే, ఇష్టంగా చేస్తాను అనుకుంటూ. జాగ్రత్త, ఏం అవసరం వచ్చినా ఏ టైంలో అయినా కాల్ చేయి అన్నాడు కౌసల్. తల ఊపిందామె. ప్రణతిని దగ్గరకు తీసుకుని ఆమె అదరాల మీద మృదువుగా ముద్దు పెట్టాడు. బై చెప్పి టూర్కి బయలుదేరాడు. అతను వెళ్ళాక కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈవెంట్కి సంబంధించిన పనులు చూడడంలో నిమగ్నమైపోయింది ప్రణతి. కౌసల్ వెళ్లి 2 రోజులు గడిచిపోయాయి. పని విషయంలో 1-2 సార్లు అతనికి కాల్ చేసింది కానీ ఆ విషయం వరకు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఇక ఏ విషయం చెప్పలేదు. తను ఎలా ఉన్నాడు అని అడిగితే బాగానే ఉన్నాను, నువ్వు ఓకే కదా అని మాత్రం అన్నాడు.
తనతో అంతకుమించి మాట్లాడకపోవడం ఆమెకి కాస్త నిరాశ కలిగించినా తనకు తానే సమాధానం చెప్పుకుంది. మూడో రోజు మధ్యాహ్నం హాల్లో పనులు చేస్తోంది ప్రణతి. వర్ధనం వచ్చింది ఆమె దగ్గరికి. గీతాంజలి కూతురు ఈషాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారట అంది. అవునా, అదేంటి? ఏమోనమ్మా, కారణం తెలీదు. కొంతసేపటి క్రితమే పోలీసులు గీతాంజలి ఇంటికొచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్లారంట అంది వర్ధనమ్మ. ఆ మర్నాడు న్యూస్ పేపర్ చదువుతున్న ప్రణతి కళ్ళు ఒక వార్త దగ్గర ఆగిపోయాయి. అమృత్ పేరు కనిపించేటప్పటికీ త్వరగా ఆ వార్త చదివింది. నిజమేనా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివింది. అమృత్ యాక్సిడెంట్ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారని, ఒక ప్రత్యక్ష సాక్షి దగ్గరున్న ఆధారాల వల్ల ఆ కేసుని తిరిగి దర్యాప్తు చేస్తున్నారని రాసుంది. ప్రణతికంతా అయోమయంగా అనిపించింది. తను ఆ కేసు విషయంలో ఆల్రెడీ శిక్ష అనుభవించొచ్చింది కదా, మళ్ళీ ఇంకా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరుకుంటాయి, ఇప్పుడు ఏమవుతుంది అనుకుని కన్ఫ్యూజ్ అయింది ప్రణతి. ఈ విషయం చెబుదామని కౌశల్కి కాల్ చేసింది. కాల్ కలవకపోవడంతో మెసేజ్ చేసింది. ఆ రోజు సాయంత్రం కౌశల్ ఆమె మెసేజ్ చూశాడు, కానీ ఆమెకి రిప్లై ఇవ్వలేదు. ఆ రాత్రి మెసేజ్ చేశాడు, మర్నాడు వస్తున్నానని. అప్పుడు ఈ సంగతులన్నీ మాట్లాడొచ్చులే అనుకొని నిద్రపోయింది. మధ్యాహ్నానికి కౌశల్ ప్యాలెస్కొచ్చేశాడు, కానీ అతను బాగా అలసిపోయి కనిపించాడు ప్రణతికి. పేపర్లో తను చూసిన వార్త గురించి చెప్పింది. కౌశల్ అతని ఫోన్లో నుండి ఆమె మొబైల్కి ఒక వీడియో క్లిప్పింగ్ చూపించాడు. అది ఓపెన్ చేసి చూసిన ప్రణతి అవాక్కైపోయింది. ఆ వీడియో అప్పటికి 3 ఏళ్ల క్రితంది. ప్యాలెస్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తీసిన వీడియో. దానిలో అమృత తనని కారు ఎక్కమండం, ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి రావడం కనిపించింది. ఆ అమ్మాయిని గీతాంజలి కూతురు ఈషాగా గుర్తించింది ప్రణతి. ఆ అమ్మాయి కారు దగ్గర అమృతతో గొడవ పడుతోంది. ఆ తర్వాత అమృత డ్రైవింగ్ సీటుకి పక్కనున్న సీట్లో కూర్చున్నాడు. ఆ అమ్మాయి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ప్రణతి కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని వెనకాల సీట్లో కూర్చుంది. ప్రణతి ఆశ్చర్యానికి అంతు లేకుండా ఉంది. తను కారులో వెనకాల సీట్లో కూర్చుంది. అమృత కూడా డ్రైవ్ చేయలేదు కారు. ఈ కారు డ్రైవ్ చేసింది ఇషా అన్నమాట. మరి ఈ విషయాలన్నీ తనకెందుకు గుర్తులేవో అర్థం కాలేదు ప్రణతికి. తను డ్రింక్ తీసుకుని వేగంగా నడిపి యాక్సిడెంట్ చేసిందని గీతాంజలి కోర్టులో వాదించింది. మరి తను ఎందుకు ఆ నేరం తను చేసినట్లుగా అంగీకరించింది? కౌశల వైపు చూసింది ప్రణతి. నిన్ను అన్యాయంగా ఇరికించారు కేసులో. యాక్సిడెంట్లో నీకు తాత్కాలికంగా కొంత మతిమరుపు వచ్చింది. దాన్ని పెంచడానికి నీకు మందులిచ్చారని ఇప్పుడు తెలుస్తోంది. ఆ విషయంలో నాకు అప్పుడే కొన్ని అనుమానాలున్నాయి. నేరం చేసిన వారు ఒకరైతే అది నీ మీద పెట్టేసి వాళ్ళు తప్పించుకున్నారు. ఈ విషయం నాకు ఒకరిద్దరు చెప్పారు, కానీ ఎవరూ నాకు ఎవిడెన్స్ ఇవ్వలేదు. నువ్వైతే నేరం చేయలేదు, వేరే ఎవరి వల్ల అది జరిగింది అని తర్వాత నాకు తెలిసింది. కానీ ఎవరు చేశారో తెలియకుండా, సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఏమీ చేయలేకపోయాను. అందుకే అమృత మరణానికి నువ్వు కారణమనే ఆలోచన నాకు లేదు అన్నాడు. చాలా రిలీఫ్గా అనిపించింది ప్రణతికి. అందరూ నన్ను నేరస్తురాలుగా చూసినా, న్యాయస్థానం జైలు శిక్ష విధించినా కౌశల్ నేను నేరం చేయలేదని నమ్మాడు. నేరం చేశాననే నిందతోనూ, తండ్రి ఎవరో తెలీదనే అపవాదుతోనూ కౌశల్కి దగ్గరవడానికి అనర్హురాల్ని అనుకున్నాను. ఆ విషయాలన్నీ అందుకే కౌశల్ నుంచి దాచకుండా ఉండాలని అతనికి చెప్పాను. కానీ ఇప్పుడు తెలిసింది, ఆ నేరం నేను చేయలేదు. నాకు తండ్రి కూడా ఉన్నాడు అనుకుంది ప్రణతి. కౌశల్ తనని నమ్మాడు కాబట్టే అమృత్ యాక్సిడెంట్ కేసు మళ్లీ రీఓపెన్ చేయించాడు. చాలా శ్రమపడి సాక్ష్యాలు సంపాదించి తన మీదున్న నిందని తుడిచేయాలని ప్రయత్నించాడు. అతనికి తను ఎంతైనా రుణపడుంది అనుకోగానే ప్రణతి కళ్ళు చెమగిల్లాయి. ఇప్పుడు నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది కదా అన్నాడు చిరునవ్వుతో. కౌశల్ తన కోసం ఇదంతా చేయడం బాగా నచ్చేసింది ప్రణతికి. కృతజ్ఞతాభావంతో అతని చేతులు పట్టుకుంది. డిసెంబర్ 31. ఆ రోజు ఉదయం నుంచి ప్యాలెస్లో సందడే సందడి. సాయంత్రం నుంచే ప్యాలెస్కి అతిథుల రాకలు మొదలయ్యాయి. వచ్చిన వారికి ప్యాలెస్ మెయిన్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్స్ దగ్గరకు తీసుకువెళ్లి కూర్చోబెడుతూ ఉంది ప్రణతి. ఆమె ఉత్సాహం చూసి అందరూ ఆకర్షితులవుతున్నారు. ఆమె చిరునవ్వులోని ఆత్మీయతకు వారి స్పందన అంతే ఆత్మీయంగా ఉంది. అమృత్ యాక్సిడెంటల్ మృతికి కారణం ప్రణతి కాదని అందరికీ తెలిసిన తర్వాత ఆమెపై ఉన్న విరోధభావం అందరిలో తొలగిపోయింది. ప్రణతి మేనేజర్ షీలా కూడా ఆమెను ప్రేమపూర్వకంగా పలకరించింది. ప్రణతి పెంపుడు తల్లిదండ్రులు, అక్కలు కూడా వచ్చారు. కానీ ముభావంగా ఉండిపోయారు. తండ్రి తప్ప తక్కిన వారి కళ్ళల్లో తనపైన కురుస్తోన్న అభిమానం చాలు అనుకుంది ప్రణతి. వారిని ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచే వారికి అన్ని మర్యాదలు జరిగేలా చూసుకుంది.
ఒక పక్కగా డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేశారు. మరో పక్క డీజే కూడా ఉంది. యువత యువకులు అదుపులేని ఆనందాన్ని అనుభవిస్తూ గెంతులు వేస్తున్నారు. ప్రణతికి అమృత్ కూడా అక్కడ అదృశ్యంగా ఉండి అన్నీ చూస్తూ ఉన్నట్లు భావన కలిగింది. మెడలో ఉన్న అమృతు చైన్ని తడుముకుంది. ఆమె మనసు మూగగా అమృతుని పిలిచింది. ఒక పక్క సంతోషం ఉన్నా మరో పక్క తన ఆనందం ఆ రాత్రితో ముగుస్తుంది అని తెలుసు ఆమెకి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తను తిరిగి మేరీ దగ్గరికి వెళ్ళిపోతుంది. పార్టీకొచ్చిన మేరీని చూస్తూనే ఆమె మనసులో ఆ భావం మెదిలినా దాన్ని బయటకు కనబడనివ్వకుండా ఆమెను ప్రేమగా పలకరించింది. 3 ఏళ్ల క్రితం అమృత్ కౌశల్కి గిఫ్ట్గా ఇవ్వాలని వేయించిన పెయింటింగ్ అమృత్ గదిలో నుండి తెప్పించింది ప్రణతి. అప్పుడు ఇది నీకు ఇవ్వాలనుకున్నాడు అమృత్. అతని తరపున అతని బెస్ట్ ఫ్రెండ్గా ఇది ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని చెప్పి కౌశల్కిచ్చింది. ఆ పెయింటింగ్ని ఆప్యాయంగా తాకి అమృతిని తాకిన అనుభూతికి లోనయ్యాడు కౌశల్. కృతజ్ఞతగా చూశాడు ప్రణతి వైపు. ఆఫీసు స్టాఫ్ని, ఇతర అతిథులను సమానంగా గౌరవించడం ఆ ప్యాలెస్ సాంప్రదాయం. కౌశల్ ఆఫీసులోనే కఠినమైన మాస్టర్గా కనిపిస్తాడని, ఇంటికొస్తే అందరి గృహస్థుల్లాగానే అతిథులను ప్రేమతో ఆదరిస్తాడని అందరికీ అర్థమైంది. కానీ ఆ మార్పుకి ముఖ్య కారణం ప్రణతి అని ఆ ప్యాలెస్లో పనిచేస్తున్న వర్ధనమ్మ తదితరులకు మాత్రమే తెలుసు. తనలో తనే అంతర్ముఖుడిగా ఉండిపోయే కౌశల్ని బహిర్ముఖుడిగా చేసి అందరితో చక్కగా ఉండేలా ప్రణతి ఏం మాయ చేసిందో ఆమెకు కూడా తెలీదు. ప్యాలెస్ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. న్యూ ఇయర్ వేడుక చాలా గ్రాండ్గా జరుగుతోంది. ఒక పక్క అతిథుల డిన్నర్లు ముగిశాయి. అందరూ హుషారుగా ఆనందంగా ఆడుతున్నారు. మొదట్లో డ్యాన్స్ ఫ్లోర్ పైన యువతి యువకులు మాత్రమే ఉన్నా మెల్లమెల్లగా అన్ని వయసుల వారు ఆడడం ప్రారంభించారు. వారితో పాటు కౌశల్, ప్రణతి కూడా అక్కడ డ్యాన్స్ చేశారు. వైట్ కలర్ ఫుల్ సూట్లో నవమన్మధుడిలా మెరిసిపోతున్నాడు కౌశల్. అతని అందానికి నేనేమీ తీసిపోనన్నట్లుగా పింక్ డ్రెస్లో అప్సరసలా ఉంది ప్రణతి. వచ్చిన గెస్టులతో ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. ప్యాలెస్కొచ్చినప్పటి నుండి కౌశల్తో పెరిగిన చనువు వల్ల అతనిని తన బాస్గా సార్ అనడం లేదు. కానీ అందరి ముందు అతన్ని ఎలా పిలవాలో తెలియక తెగమక పడింది. సార్ అని పిలిచింది. కానీ కౌశల్ ఒప్పుకోలేదు ఆమె అలా పిలవడానికి. ఇన్నాళ్ళు ఎలా పిలిచావో అలాగే పిలవమని చెప్పాడు. అతనిని గెస్టులు పలకరించినప్పుడు ప్రణతిని కూడా పరిచయం చేసేవాడు. అందరిలో అతనిని కౌశల్ అలా పిలవడానికి ఆమె మనసు ఒప్పుకోకపోయినా కౌశల్ అలాగే పిలవమని పట్టుపట్టాడు. కౌశల్ ప్రణతి మీద నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. ఆమె ఎటు తిరుగుతున్నా అతని దృష్టి కూడా అటే ఉంటోంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సమయం దగ్గర పడుతుండగా అతను ప్రణతిని సమీపించాడు. కొంచెం సేపట్లో న్యూ ఇయర్కి వెల్కమ్ చెబుదాం అన్నాడు. కొత్త సంవత్సరం మీకన్నీ శుభాలే జరగాలి అంది ప్రణతి. ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే శుభ సమయంలో నా జీవితంలోకి ఒకరిని ఆహ్వానించాలనుకుంటున్నాను అన్నాడు కౌశల్. ప్రణతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కౌశల్ ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అలా అయితే నేను అతని జీవితానికి ఏ విధంగానూ అడ్డురాను. ఈ ఈవెంట్ అయిపోయాక నేను ఎలాగో నా పాత రూమ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కదా. ఇక్కడికి రాకముందు నేను ఆ గదిలో ఒంటరిగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఒంటరిని కాదు. నాతో పాటు కౌశల్ తోడుగా ఉంటాడు. నా మనసులో ఎప్పుడూ నిండిపోయి ఈ అందమైన జ్ఞాపకాలు నా జీవితకాలపు ఆనందాలు అనుకుంది ప్రణతి. ప్రణతికి తల్లి గుర్తొచ్చింది. అమ్మా నాన్న ప్రేమకి దూరమై నువ్వు నీ జీవితాన్ని అంతం చేసుకున్నావు. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. నేను నీలా చెయ్యను. ఎందుకంటే కౌశల్ ప్రేమకి నేనెప్పుడూ దూరం అవ్వను కాబట్టి. కౌశల్ నా హృదయంలోనే ఉంటాడు ఎప్పుడు. ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన ప్రణతిని హలో అన్నాడు కౌశల్ ఆమె కళ్ళ ముందు చేయి ఊపుతూ. ఆలోచనల్లోంచి బయటకొచ్చి అతని వైపు చూసింది. చిరునవ్వుతో కౌశల్. ఆమె గుండె గతి తప్పింది. కొద్ది క్షణాల క్రితం అతను చెప్పింది గుర్తొచ్చింది. అతని జీవితంలోకి ఎవరినో ఆహ్వానించాలి అనుకుంటున్నాడని. ఆల్ ది బెస్ట్ అంది ప్రణతి చిరునవ్వుతో. ఆహ్వానించడానికి ముందుగా ఆమె అనుమతి తీసుకోవాలి అన్నాడు. కోరి నువ్వు ఆహ్వానిస్తానంటే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుంది అంది ప్రణతి. అలా ఎలా చెప్పగలవు ఆమె ఒప్పుకుంటుందని అన్నాడు చిలిపిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. అడిగి చూడు నీకే తెలుస్తుంది అంది ప్రణతి. ప్రణతి చెయ్యందుకున్నాడు కౌశల్. ఆశ్చర్యంగా చూసింది ప్రణతి. అతని మరో చేతిలో ఎర్ర గులాబీ ఆమెని అందుకోమన్నట్లుగా చేతిని ముందుకు చాపాడు. ప్రణతికి జరుగుతోంది ఇంకా అర్థం కావడం లేదు. కళ్ళ ఎదురుగా మనసుకు నచ్చినవాడు నిలబడున్నాడు. ఆ ఎర్ర గులాబీని అందిస్తుంటే అతని హృదయాన్ని ఇస్తున్నట్టే ఉంది. ఆమె సమాధానం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. అతని చేతిలోని గులాబీ అందుకోవాలనే ఉంది ప్రణతికి.
నా తండ్రి ఎవరో తెలీదు. నేను నీ వంశానికి తగిందాన్ని కాదు అంది ప్రణతి నెమ్మదిగా. వంశం కంటే గుణం గొప్పది. నీ తండ్రి గురించి తెలీదు అన్నావు కాబట్టి నీకు న్యూ ఇయర్ గిఫ్ట్గా నీ తండ్రిని కొద్దిసేపట్లో పరిచయం చేస్తాను అన్నాడు కౌసల్. నిజమా? అడిగింది విభ్రమంగా. సూటు ధరించి ప్రత్యేకంగా కనిపిస్తోన్న ఒక అతిథిని ఆమె ముందుకు తీసుకునొచ్చాడు కౌసల్. ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది ప్రణతి. ఆయన కళ్ళల్లో ఆమెకు కొన్ని సంవత్సరాల పాటు బయటకు రాని ప్రేమ గుండె పొరల్లో నుంచి కళ్ళలోకి ఎగతన్నుకొస్తోన్న భావం కలిగింది. ఈయన ఎస్కే ఇండస్ట్రీస్ అధినేత సురేంద్ర కుమార్ గారు, మీ నాన్నగారు. అంకుల్, ఇదిగో మీ అమ్మాయి ప్రణతి అంటూ ఒకరికొకరిని పరిచయం చేశాడు కౌసల్. నోట మాట లేక అలానే తండ్రి వైపు కౌసల్ వైపు చూస్తూ ఉండిపోయింది. కొత్తగా తన ముందుకు తీసుకురాబడ్డ ఒక కొత్త వ్యక్తిలా అనిపించలేదాయన. తన తల్లి దాచుకున్న ఫోటోల్లో ఉన్న ఒక యువకుడి రూపురేఖలు ఆయనలో స్పష్టంగా గోచరించాయి ఆమెకు. తన తల్లి ఆత్మ అక్కడే ఉండి, ఇదిగో మీ నాన్న, మిమ్మల్ని కలపగలిగాను, ఇక నేను సంతోషంగా ఉండగలను అన్నట్లు అనిపించింది ప్రణతికి. నాన్న అంది ఆప్యాయంగా. తల్లి, నన్ను క్షమించమ్మా. నేను దూరం అవడం వల్ల తల్లిని కోల్పోయావు. నేను ఎంత వెతికినా మీ జాడ తెలియలేదు. అదంతా పెద్ద కథ. కనీసం ఇన్నాళ్లకైనా నిన్ను చూసే భాగ్యం కలిగింది నాకు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదమ్మా. మీ అమ్మ ఎక్కడో బతికే ఉండుంటుందనే ఆశతో ఉన్నాను ఇప్పటి వరకు అన్నాడు సురేంద్ర కుమార్ ప్రణతిని దగ్గరకు తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటూ. కొంచెంసేపు ఆ తండ్రి బిడ్డను అలాగే వదిలి తర్వాత చిన్నగా దగ్గాడు కౌసల్. అతని వైపు చూశారు ఇద్దరు. ఎస్ డియర్, మీ నాన్నగారు కూడా ఉన్నారు. ఇప్పుడు నీకు ఇంకేమీ అభ్యంతరాలు లేవు కదా అన్నాడు కౌసల్. తన కోసం ప్రేమతో ఇన్ని చేసిన కౌసల్ వైపు మురిపెంగా చూస్తూ, నేను చాలా పెంకిదాన్ని. నువ్వు నిజంగా భరించగలవా నన్ను అంది కొంటిగా నవ్వుతూ. తప్పకుండా భరిస్తాను అన్నాడు కౌసల్ గులాబీని ఆమెకు అందిస్తూ. అది అందుకుని అలాగే అతని బాహువుల మధ్య చేరి అతని గాఢంగా కౌగిలించుకుంది ప్రణతి. ప్రణతికి కౌసల్కి మాఘమాసంలో ఓ మంచి రోజున వివాహం జరిగింది. సురేంద్ర కుమార్ ఆ వివాహాన్ని అతి వైభవంగా జరిపించాడు. ప్రణతి పెంపుడు తల్లిదండ్రులు, అక్కలు కూడా ఆ కళ్యాణంలో పాలు పంచుకున్నారు. కౌసల్ ప్రణతిలు చాలా అన్యోన్యంగా ఉన్నారు. పెళ్లైన మొదటి సంవత్సరంలోనే వారికొక బాబు పుట్టాడు. ఆ బాబుకి అమృత అని పేరు పెట్టుకున్నారు. ఇంతటితో నీకోసం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల చదవడానికి తమ అనుమతినిచ్చిన శ్రీమతి పసుపులేటి సత్య శ్రీనివాస్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా సెలవు. నమస్కారం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.